హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈ రోజు మీరు వినబోయే నవల నన్ను వెళ్ళిపోనీరా. కె రామలక్ష్మి గారు రచించారు. 1992లో వచ్చిందండి ఈ నవల. 3 నవలలు లైన్ గా సవితి తల్లి, లవ్వు ఈ 2 కాన్సెప్ట్ మీద నడిచిందండి. మన శ్రోతలు కూడా బోర్ కొడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకొక డిఫరెంట్ అయిన నవలతో మీకు శ్రవణానందం ఎట్ ద సేమ్ టైం బాధ కూడా కలుగుతాయి ఈ నవల వింటే. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి. మరి పంటకాలం మీద నుంచి చల్లని గాలి విస్తరించింది. ఉదయం ఎండలో నీళ్లు బంగారపు పూత పూసుకున్నట్టు మిలమిల్లాడుతున్నాయి. చిన్న చిన్న తరంగాలు అటు ఇటు పోలేక ఒకదాన్నొకటి కొట్టుకుని అల్లిబిల్లిగా అల్లుకుపోతున్నాయి. కాలువలో ప్రవహిస్తోన్న నీటి మీద అర్జెంటుగా పిచ్చివాడు తెలియని లిపి రాసేస్తున్నట్టుగా ఉంది చూస్తుంటే. రోడ్డు కాలవనంటి బద్ధకంగా మన్ను తిన్న కొండ చిలువల కనుచూపు మేర సాగిపోతోంది. బస్సులు బళ్ళు ప్రకృతి అందంతో తమకేం పనిలేనట్టు దుమ్ము మేఘాలు లేపుకుంటూ సాగిపోతున్నాయి. ఎండపడి రేగిన దుమ్ము కూడా బంగారపు తడుకద్దినట్టు అందంగానే ఉంది. అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నా ఏం పనిలేనట్టు మనసు దూదిపింజలా తేలిపోతోంది సుందరమ్మ గారికి. అమ్మగారి పూట చాలా కులాసంగా ఉన్నారే అంటూ నౌకమ్మ ఎద్దేవ చేసింది కూడా. సుందరమ్మ దాని మాటకు నవ్వుకుంది. అది కాదే నౌకాలు, బాబుని చూసి ఎన్నేళ్లైపోయిందే. కళ్ళ కడుతూనే ఉన్నాడు, కాని ఏంటో గుర్తు తెలియనంటున్నాడే. 5 ఏళ్లు దాటిపోలేదు. తీరుబడిగా మండువాలోని స్తంభానికి జేరబడి కూర్చుంటూ అడిగారు. ఆమె కళ్ళు పంటకాలం మీద ఎండపడి మెరుస్తోన్న నీటిలాగే మెరుస్తున్నాయి. మెరిసే కళ్ళ చుట్టూ కాటుక గట్టులా విస్తరించింది. కట్టుకున్న గుంటూరు చీర అరచెయ్యంత జరీ ముద్ద బంగారం పరిచినట్టుంది. పాదాల దగ్గర కాళ్ల మట్టెలు బాగా అరిగిపోయి పలచబడిపోయాయి. చేతి నిండా గాజులు, వాటికి ఇటు అటు బంగారు తోడాలు తృప్తిగా జీవిస్తున్న సుందరమ్మ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. అమ్మగారు, అయ్యగారు మీరు వెళ్ళిపోతే మేమేమైపోతాం? అయ్యగారిని వెళ్ళనివ్వండమ్మా అంటూ ఇంకా కబుర్లు వినాలన్న కుతూహలం అణుచుకోలేక సుందరమ్మ గారికి కాస్త దూరంలో కూర్చుంది నౌకమ్మ. దాని మనస్తత్వం ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న సుందరమ్మకి అద్దం మీద ఆవగింజ. నవ్వుకుంది దాని సూచనకి. ఓసి పిచ్చిదానా, ఈ రోజు కోసం 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామే. పెళ్లి చేసుకుని చక్కా పోయాడా బాబు? పోని కోడలు పెళ్ళైనా ఓ నెల 2 నెలల్లో మన ఇంట్లో మసిలిందా చెప్పు? ఎంతసేపు ఆ కాగితం కోసం ఈ కాగితం కోసం తిరిగి చివరగా ఆదరా బాదరాగా ఆ ప్లేన్ అయ్యా ఎక్కించారా? ఓ అచ్చటా ముచ్చటా తీరలేదు. మనవడు పుట్టాడని రాశారు. ఫోటో చూసి మురిసిపోయాం గాని వాడిని ఎత్తుకున్న సంతోషం అనుభవించావా? వాడు మా బట్టలు తడిపిన సుఖం అనుభవించామా చెప్పు? ఏం లేదు. దొరబాబులాగా ఉన్న ముమ్మూర్తుల అయ్యగారేనే. వాడికే 4 ఏళ్లు దాటిపోతున్నాయి. మళ్ళీ నెల తప్పిందట కోళ్ళు. మరి మాటు లక్ష్మిలాంటి ఆడకూతుర్ని కంటుంది. ఇవన్నీ మేం చూడద్దటే. ఎంతో సరదాగా అడిగారు, గాలికి రేగిన జుట్టు చెవి సందున తోస్తూ. చూడాల్సిందేనమ్మా, కాని ఇద్దరూ ఓసారి వెళ్ళిపోతే ఈ గొడ్డు గోదా బెంగెట్టేసిపోదా? ఇల్లు బోసిపోదా చెప్పండి? మా తమ్ముడు వచ్చుంటాడే నౌకాలు. వాడే మీకు కొత్త కాదు, ఎవరికీ కొత్త కాదు. వాడు కాస్త ఊకొట్టినప్పుడే కదా ఈ భారం మోపి వెళ్ళగలిగేది అన్నారు. నిజమేనమ్మా. ఈ రోజు ఆ పోస్ట్ మాస్టర్ కబురంపేసరికి అయ్యగారి ముఖం ఓ వెలుగు వెలిగిందంటే నమ్మండి. చేస్తున్న పని పక్కన పెట్టి మా వెంకడికి పోరడికి పురమాయింపులు చెప్పేసి చకచకా నడిచారండి. బాబు ఎండ గొడుగు అంటూ వెంకన్న వెనక పరిగెత్తినా అక్కర్లేదులేరా, ఇప్పుడే వచ్చేస్తా అంటూ వెళ్లిపోయారు. అదేనే, పట్నం నుంచి రిజిస్ట్రరీ పోస్టులో మాకు పాస్పోర్ట్ పుస్తకాలు వచ్చాయి. ఎన్నాళ్ళ నుంచి కోరగా వాటి కోసం దరఖాస్తులు నింపారో. అవి లేకుండా అమెరికా వెళ్లలేం. అవి రాగానే చెప్తే టికెట్లు పంపిస్తానన్నాడు బాబు. ఇంకేముంది, ఈ మాటే రాసేస్తారు. కాస్త ఉత్సాహపు ప్రవాహానికి ఆనకట్ట వేస్తూ ఆలోచనలో పడ్డారు సుందరమ్మ గారు. ఏమో, మళ్లీ కోత మళ్లీ పంట అంటారేమో అనుకుంటూ ఊరుకుంది. అమ్మగారు, ఏకాయకి ఓ రోజల్లా ప్లేన్లో ఉండిపోవాలంట కదా వెంకట చెప్పాడు. అవునే, నాకు అదొక్కటే బెంగ. కింద నేల తగలకుండా అన్నేసి గంటలు ఆ ప్లేన్లు ఎలా ఉండిపోతూ ఉంటాయా అనుకుంటాను. ఇదిగో అనుమానము తలతిక్కా తీరే రోజు వచ్చేస్తుంది కదూ నవ్వారు. దొడ్లో తిరుగుతూ ఆ గడ్డి ఈ గడ్డి పీకి ఆ కొమ్మ ఈ కొమ్మ సవరించి తిరిగే అమ్మగారు 24 గంటలు అలా కూర్చుని ఉండిపోవడం తలుచుకుని మహా ఇదైపోయింది నౌకమ్మ. ఇక ఆయన గారెంత మురిపించుకోవాలో, నన్నెంత వేళకోళాలు పట్టించాలో.
నౌకాలు, నీకు జ్ఞాపకం లేదటే ఆ అబ్బాయికి సీటొచ్చి ఇక వెళ్ళిపోతున్నాడు అనగా ఎంత అల్లరి, ఎంత నవ్వులు. అదంతా మేకపోతు గాంభీర్యం అని నాకు తెలీదనుకున్నారు. కొడుకు దూరంగా వెళ్ళిపోతున్నాడన్న బెంగ మనసులోకి పోనివ్వకుండా, ఏం వెళ్ళిపోతావేంటి నువ్వు కూడా, కీస్ పీస్ అంటూ 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకునొద్దు గాని, ఇక్కడికొచ్చి మా మీద అథారిటీ చెలయొద్దు గాని అంటూ ఎలా నవ్వేవారు. కాని చూడు, కొడుకు గొప్పవారి గొప్ప అయింది. అక్కడికి నవమాసాలు మోసి కన్న నేను ఎందుకు పనికిరానట్టు ఆగి పెరటివైపు తెరచున్న గుమ్మంలోంచి కనిపిస్తున్న గాలిబాటకేసి చూడసాగారు. అప్పుడే అయ్యగారు వచ్చేస్తారనే. వాళ్ళు మన ఆడాళ్ళలా కాదమ్మగారు. మనం దుఃఖం దిగమింగగలం, సంతోషం దిగమింగగలం. వాళ్ళలా కానే కాదమ్మా. నిజానికి వాళ్ళ మనసులే దిగుడు బావులు. బాగా చెప్పావే. ఎప్పుడొస్తుందండి ఆ పాస్పోర్టు? వచ్చేస్తుంది కదూ. అబ్బాయికి టికెట్లు పంపించమనండి అని ఎన్నిసార్లు చెప్పినా రాని రాస్తా అన్నారే గాని రాయలేదు. ఇప్పుడు చూడింక కాళ్ళల్లో కాళ్ళేసుకుంటూ హడావుడి పడిపోలు కాబోలు. సంతోషంగానే నిట్టూర్చారు. నౌకాలు కూర్చున్నదల్లా గభీర్లు లేచింది. నయం, నేను గొడ్ల సంగతి మర్చిపోయినమ్మా. ఇంకా చిట్టూ తౌడు ఏం సిద్ధం చేయనేలేదు. గబగబా పెరటికేసి నడుస్తోంది. వెనక్కి తిరిగి, అమ్మా గుంటూరు చీరల వాళ్ళు వస్తున్నారు అని కేకేసి మాయమైంది. ఎలాగా నెల కాకపోతే 2 నెలలు ఊరికే వెళతాం కదా, ఓ 2-3 కొత్త చీరలు చూస్తేనయం అనుకుంటూ కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు. చీరల వాళ్ళు బాగా అలవాటైన వాళ్లేమో, దండాలమ్మగారు దండాలు, మంచి పేటంచులుంటే తమరికిష్టం కదా అని పట్టుకొచ్చాం అంటూ తాపీగా కూర్చుని మూట విప్పడం ప్రారంభించారు. నాలుక చివరి మాట నాట్యం చేస్తోంది. అమెరికా వెళ్తాను, మంచి చీరలు ఎలాగా కావాలి అనాలని ఆ ఉత్సాహాన్ని ఎలాగో అరికట్టి చీరలు చూడడం ప్రారంభించారు. మీరు బాగా ఫ్యాషన్లు ప్రారంభించారయ్యా. ఇది వరకల్లా గుంటూరు అనేసరికి ప్లేటంచు కళ్ళనేత ముద్ర వేసినట్టు తెచ్చేవారు. ఈ గళ్ళు ఇవి ఎలా పోతున్నాయి? ఒకటి అరా చీరలు కాస్త నచ్చినట్టు అనిపించినవి మడత విప్పి చూస్తూ అన్నారు. మీరన్నమాట నిజమేనమ్మా, కాని ఇవి ఇప్పుడు బాగా పోతున్నాయి. ఇదిగో మీకిష్టమైన నెమలికంఠం రంగు కళ్ళనేత అంటూ ఆ చీర ఆమె ముందుంచాడు. అబ్బా, కొట్టొచ్చినట్టు జరి మెరుస్తోందా రంగు మీద. ఇక కోరిక అరికట్లేకపోయారు. ఈ 3 చీరలు ఉంచండి, 7 గజాలేనా అడిగారు. 7 గజాలేనమ్మా. పెద్దళ్లకొచ్చేటప్పుడు ముందు అవే తెస్తాం. ఓ కాగితం పెన్సిల్ తీసి లెక్కలు రాస్తూ 525 అన్నాడు. ఏంటి అంతేసి ధర పెంచేశారా? అలవాటుగా కొంటున్నానని నాకేలా చెప్తున్నారా? నవ్వుతూనే అడిగారు. ఈనాటి ఖాతానా మీది, మీ దగ్గర బేరమేమిటి? మీరు ఏమిస్తే అది పుచ్చుకు వెళ్లడం తప్ప అయినా మీకు తెలిందా? నవ్వి మూట సర్దుకోవడం ప్రారంభించాడు. సుందరమ్మ గారు నడుం దగ్గరికి చేయి పోనిచ్చి ఓ దొంతర నోట్లు తీశారు. లెక్క చూసి ఓ 500 వాడి చేతుల్లో పెట్టారు. అంతే, ఇక బేరానికి దెక్క అంటూ 3 చీరలు చేతుల్లోకి తీసుకుని ముడిసిపోయారు. 3 కొట్టొచ్చినట్టు అనిపించే అందమైన రంగులే. నెమలికంఠం రంగు, కొండమిరప రంగు, చిలకాకు పచ్చ. కాస్త మజ్జిగవనా అడిగారు. మీదయ్యా అన్నాడు చీరలతనం. సుందరమ్మ లేచి వంటింటికేసి వెళ్లారు. ఓ పెద్ద చెంబు గ్లాసుతో తిరిగొచ్చి మజ్జిగ పోసిచ్చారు. తృప్తిగా తాగి మరో గ్లాసు కూడా పోయించుకున్నాడు. మీ ఇంటి మజ్జిగ రుచి ఇకెక్కడా చూడలేదమ్మగారు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఇక ఆగలేక, ఏమోనయ్యా, అబ్బాయి రమ్మని పిలుస్తున్నాడు. అమెరికా వెళతామేమో అన్నారు. చీరలవాడి కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మా, ఎంత మంచి మాట చెప్పారు. పార్వతీ పరమేశ్వరులా వెళ్లి రావాల్సిందే. సంతోషమమ్మా, చాలా సంతోషం. కోడలికి తగిన చీరలుంటే పట్టుకొస్తాను. దండాలమ్మా అంటూ చకచకా సాగిపోయాడు చీరలవాడు. మజ్జిగ చెంబు వంటింట్లో పెట్టి చీరలు పట్టుకుని పడక గదిలోకి వెళ్లారు. ఊరికంటే ఆడాళ్లకు ముందు చీరలు కావలు కాబోలు అని భర్త ఎగతాళి చేస్తారని ముందు వాటిని బీరువాలో పెట్టేయాలని బీరువా తెరిచారు. బీరువా అదో జ్ఞాపకాల పుట్ట సుందరమ్మకి. నగలు అవి ఇది వరలోలాగా ఇనపెట్లో కూడా పెట్టడం లేదు. బ్యాంకులో పెడుతున్నారు, రోజులు బాగాలేవని. కాని చీరలు రకరకాలవి, రకరకాల సన్నివేశాలను కళ్లకు కట్టించేవి బీరువా నిండుగా అవే. కొడుక్కి అక్షరాభ్యాసం అప్పుడు కొనుక్కున్న బెనారస్ చీర దగ్గర నుంచి మడతల్లో నలుగుతున్నాయి. వీటిలో నలగనివి కోడలికి పట్టుకెళ్ళాలి అనుకుంటూ చీరలు సర్దారు కాసేపు. ఆమె చేతికి కొడుకు పెళ్లి ఫోటోల ఆల్బం తగిలింది. ఆతోతతో దాన్ని అందుకుంటూ మంచం పట్టి మీద కూర్చున్నారు. ఎన్ని సంబంధాలొచ్చాయి, ఎంతెంత అందమైన చదువుకున్న పిల్లలొచ్చారు. ఘటన, ఈ సంబంధం కుదిరింది. ఆ అబ్బాయికి నచ్చిన చదువుంది. అక్కడికి వెళ్ళాక సులభంగా మంచి ఉద్యోగం దొరుకుతుందని చాలా అర్జెంటుగా ముహూర్తం పెట్టించి పెళ్లి చేసేశారు. వాడికి సెలవులై వెళ్లిపోతాడని ఓ 10 రోజులు కొడుకు కోడలు కలిసి కనుల పండుగ చేశారేమో. తర్వాత రవికుమార్ వెళ్ళాడు. కోడలు రాణి
అత్తయ్య, ఊరు వెళ్ళి నేను సిద్ధం చేసుకోవాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి, మామయ్య గారికి చెప్పండి అని పురమాయించింది. రాణి ఊరెళ్ళాలంటోందండి అని భర్త చెవిని వేసి ఎంతో ముద్దుగా కోడల్ని పంపింది. పట్నం పిల్ల ఒక్కరితే చక్కగా ప్రయాణాలు చేయగలదు, తన పని తాను చేసుకోగలదు అని మురిసిపోయారు. ఫోటో ఆల్బమ్ పేజీలు చేయి తిరగేస్తున్నా మనసు దాని దారిన అది ఆలోచనల సుళ్ళు తిరుగుతోంది. నిట్టూరుస్తూ దాన్ని తీసి బీరువాలో దాని స్థానంలో పెట్టేసి బీరువా మూశారు. ఇల్లంతా సందడి లేదు. అంతా పొలం మీద తోటల మీద పనిలో ఉండే సమయం. అటు ఇటు గంటకో అరగంటకో వెళ్లే బస్సుల వృధా. అప్పుడప్పుడు పిచ్చిగారిచే పక్షుల సందడి మినహా ఆ మొండువ ఇంట్లో ఇతరమైన ధ్వనులే వినపడటం లేదు. మధ్యాహ్నం 1 గంట దాటుతోంది. పాతకాలపు గోడ గడియారం చూపించే టైంకి కొట్టే గంటలకి పొంతనే లేదు. నవ్వుకుంటూ బయటకొస్తోన్న సుందరమ్మ అరుస్తూ, అమ్మో అమ్మో, దారుణం జరిగిపోయిందమ్మా అంటూ పరుగుతో వచ్చిన నూకమ్మను చూసి అలాగే బొమ్మలా నిలబడిపోయారామె. ఏమైందే? ఏం జరిగింది? దేనికలా అరుస్తున్నావ్? కాస్త భయం ధ్వనిస్తోన్న కంఠస్వరంతో కసిరినట్టు అడిగారు. కొంప కూలిపోయిందమ్మగారు. అరటిమాను నరికితే నేలకున్నట్టు బాబుగారు పొలం గట్టున కూలి పడ్డారట. నలుగురు చేతుల మీద వేసుకొస్తున్నారమ్మా, పక్కపరచండి. ఇలా గాలివాటంగా మొండువాలో మంచం వాలుస్తా, త్వరగా పక్కేండమ్మా అంటూ ఆమె మాట కోసం చూడకుండా లోపలికెళ్లి గోడకి చేరవేసున్న పట్టెడు మంచం ఒక దాన్ని బలంగా లాక్కునొచ్చింది నూకమ్మ. పోరడు డాక్టర్ గారి కోసం వెళ్ళాడమ్మా, మీరేం దిగులు పడకండి అంటూ పక్క వేసింది. ఆ అమ్మగారిని భయపెట్టానేమో అన్న అనుమానంతో దానికి ఆమెకు ధైర్యం చెప్పాలని తోచింది. మనసు కళ్ళెం వదిలిన గుర్రంలా దౌడు తీస్తుంటే రక్తపోటు వచ్చుంటుందమ్మగారు. అయ్యగారు ఓ వారం తిరగకుండా లేచి తిరుగుతారు, చూస్తుండండి అంటూ 1కి 10 మాటలు అది చెప్తూనే ఉంది. అతి కష్టం మీద అచేతనంగా ఉన్న శాస్త్రి గారిని మోసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. ఆయన కళ్ళు చూస్తూనే ఉన్నాయి. ఏదో మాట్లాడాలన్న తాపత్రయం కనిపిస్తోంది. భార్యకేసి చూశారు. వద్దు, మీరు విశ్రాంతిగా పడుకోండి, డాక్టర్ వచ్చి చూశాక చెప్పొచ్చు అంటూ ఆయన కాలు రాస్తూ మంచం మీద కూర్చున్నారు సుందరమ్మగారు. కుప్పకూలిపోయారమ్మా. ఉదయం నుంచి ఒకటే అలజడి, ఆందోళన. పోస్టాఫీస్ నుంచి వస్తూనే చెప్పారమ్మా, టికెట్లు కాగితాలు పంపు అని రవిబాబుకి కేబుల్ పంపి మరీ వచ్చానని చెప్పారు. ఎన్నో వ్యవహారాలు సర్ది మరీ వెళ్లాలన్న తాపత్రయం నొచ్చుకుంటూ చెప్పాడో పెద్ద మనిషి. నిజమే అన్నయ్య గారు, వారిది పసిపిల్లవాడి మనసు. లోపల ఉత్సాహం అణుచుకోవాలన్న తపన. డాక్టర్ వస్తానన్నారా అడిగారు సుందరమ్మ. ఆమె మాట నూతులోంచి వస్తున్నట్టుంది అతి నెమ్మదిగా. పోరడు వెళ్ళాడమ్మా. వాడే ముందు చూశాడు. హఠాత్తుగా మాట్లాడడం మానేశారని ఆగాడట. నేల కొరగడం కనిపించి గర్భీలను తల నేలకి తగలకుండా వారితో పాటు కూలబడ్డాడట. లేకుంటే తలకి బాగా దెబ్బ తగలేదని అంతా అన్నారు. వెదవాయి, సాయంత్రం అయ్యేసరికి కళ్ళుపాక పిలుపు తప్పించి మరేం వినపడదు వాడికి. అలాంటి వాడి సమయస్ఫూర్తి చూడండి. తల పట్టుకోవాలని తోచింది. కళ్లల్లో మెరుపు జీరతో పాటు ఎర్రని రక్తపు జీరలు పరుచుకున్నాయి. పడి ఉన్న శాస్త్రి గారి కళ్ళు వాలిపోవడం లేదు. వాటి నుండి ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తోంది. ముందు కొంగి కొంగుతో కళ్ళు ఒత్తి, మీరెందుకలా దిగులు పడతారు, మీకు నయమైపోతుంది అంటూ చెప్పింది భరతకి. శాస్త్రి గారి పెదవులు చిన్నగా విచ్చుకోబోయాయి. కాని నోరు ఒక పక్క కాస్త లాగేసింది. వికృతంగా ఉన్న భరత ముఖం చూడలేక బాధగా ముఖం కొంగుతో కప్పుకున్నారు సుందరమ్మగారు. మీరలా బెంబేలు పడిపోతే ఎలాగమ్మా, వారికి ధైర్యం చెప్పండి ఒక ఆయన హెచ్చరించాడు. సుందరమ్మ మనసు ఓ అరగంట ముందు దూది పింజల గాలిలో అలల్లాడుతూ నేల తాకకి ఎగిరింది. కాని ఈ క్షణంలో ఇనుపగుండ్లు కట్టి అధపాతాళానికి ఈడ్చినట్టు, కదల్లేనట్టు ఎవరో బలవంతంగా పట్టి బిగించి ఊపిరి సలపనివ్వనట్టుగా ఉంది. ప్రయత్నం మీద దుఃఖాన్ని దిగమింగుకుని భర్త చేయి అందుకుంది. మీరు బాధపడకండి, మీకు బాగలేదని తెలియగానే బాబు రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాడు అంటూ చేయి నొక్కింది. ఆ ధైర్యం ఆయన స్పర్శకు తెలిసినట్టుగా లేదు. ఆ చేతితో తిరిగి బదులుగా ఇచ్చే ఒత్తిడే లేదు. డాక్టర్ అమ్మగారు అంటూ పోరాడొచ్చాడు. వాడి వెనకనే డాక్టర్ గారు వచ్చారు లోపలికి. గుడ్, ఇలా గాలివాటంగా పడుకోబెట్టారు కదా అంటూ పెట్టి తెరిచి పరీక్షించడం ప్రారంభించారు. ఆయన రాకముందే అక్కడ వారికి అందరికీ తెలిసిపోయింది. శాస్త్రి గారికి పక్షవాతం వచ్చిందని, ప్రాణానికి భయం లేకపోయినా కోలుకునేందుకు చాలా వ్యవధి పడుతుందని. చాలాసేపు పరీక్షించిన తర్వాత డాక్టర్ గారు శాస్త్రి గారి చెయ్యి నొక్కి, మరేం భయం లేదు శాస్త్రి గారు, కాస్త ఎడం చెయ్యి కాలు కదల్చడం కష్టం అవుతుంది, కొన్నాళ్ళు దృఢంగా ఉన్నారు, మీ ఆరోగ్యం ఈ ఊరి వాళ్ళకి తెలియందేం కాదు కదా, కాస్త వాతావరణం తేలికపరచాలని నవ్వారు. శాస్త్రి గారు నిజంగా వజ్ర శరీరులే. అనారోగ్యంతో ఆయన మంచమెక్కిన జ్ఞాపకం ఎవరికీ లేదు. గొడ్ల వల్లేరులో శాస్త్రి గారంటే తెలియని పిల్లలు కూడా ఉండరు. అసలు ఆయన పూర్తి పేరు ఎవరికీ తెలీదు.
శాస్త్రి గారు అంటూ అలవాటైపోయింది. ఊళ్ళో మంచికి చెడ్డకి పంచాయతీలకి గట్టు సమస్యల పరిష్కారానికి శాస్త్రి గారు ఉండవలసిందే. ఎవరైనా కొత్త గొడ్డును కొన్నా, ఇల్లు కట్టుకున్నా, తోట ప్రారంభించాలన్నా శాస్త్రి గారి చల్లని చెయ్యి పడాలని కోరుకుంటారు. కల్మషం తెలియని నిర్మల హృదయులు. డాక్టర్ గారి ఆసుపత్రి ఓ దారిన పడిందన్నా, ఊళ్ళో పశువుల ఆసుపత్రి విస్తరించిందన్నా దానికి బాధ్యుడు శాస్త్రి గారే. కోప్పడి కొసరి కూడా పనులు చేయించడంలో దిట్ట శాస్త్రి గారు. ఇలా కాళ్ళ కింద భూమి ఎవరో లాగేసినట్టు పడుండడం శాస్త్రి గారి కంటే డాక్టర్ గారికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ అనిపించింది. పర్వాలేదమ్మా, ఓ 5-6 మాసాలు ఓపిక పట్టండి, లేచి తిరుగుతారు. మీరిలా దిగాలు పడి కూర్చోకూడదు. వారిని వీలైనంత వరకు చెయ్యి కాలు ఆడించేలా చెయ్యాలి. మాత్రలు పంపిస్తాను, మింగలేనంటే అప్పుడు ఇంజెక్షన్ వేద్దాం. పెట్టి సర్దుకుని లేచి నిలబడ్డారు డాక్టర్ గారు. ఆయనకేసి ఏదో చెప్పాలన్నట్టు చూశారు శాస్త్రి గారు. మీరు ప్రయత్నిస్తే చెప్పదలుచుకుంది చెప్పగలరు శాస్త్రి గారు, ఊరుకుంటే లాభం లేదు, హెచ్చరించాడు డాక్టర్. అంతేకాదు ఆయనకి కాస్త దగ్గరగా చెవి పెట్టారు. శాస్త్రి గారు చాలా హైరాణ పడిపోయారు. ఏదో చెప్పడానికి బా బా అనడానికి ప్రయత్నించారు. ఆ యాతను చూసి బౌరుమన్నారు సుందరమ్మ. బాబుకి చెప్పమని అంటూ ఏడ్చారు. నేను పోస్టాఫీసులో కేబుల్ ఇప్పిస్తాను, వారొచ్చి మీకు చెప్తారు, సరేనా అడిగారు డాక్టర్. కళ్ళు కాస్త మూసి తెరిచారు శాస్త్రి గారు. పాపం ఎంత దారుణం జరిగిపోయింది అనుకుంటూ అంతా వెళ్లారు. భర్త పాదాలు రాస్తూ కూర్చున్నారు సుందరమ్మ. రాణి ముఖం ఆ కొంచెం ఏడకే వడిలిపోయినట్టుంది. జీన్సు, దాని మీద ఓ ఎర్రని టీషర్టు వేసుకుంది. జుట్టు మెడ మీద పడి ఇబ్బంది పెట్టకుండా ఓ బ్యాండుతో కాస్త పైకెత్తి కట్టింది. ఓ చేతిలో బాబీ చెయ్యి గట్టిగా పట్టుకుంది. రెండో చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా అంత గట్టిగాను పట్టుకుంది. ఏం వచ్చినా ఏం రాకపోయినా ఈ న్యూయార్క్ లో బ్రతకడం మటుకు బాగా వచ్చేసింది రాణికి. ఎవరిని ఏం అనడానికి లేదు. ఎవరిని అనుమానించాలో, ఎవరిని పలకరించినా పర్వాలేదో ఓ పట్టాన గుర్తించడం కష్టం. అందుకే ముందు నుంచి అంటీ ముట్టనట్టు ప్రవర్తించడం అలవాటు చేసుకుంది రాణి. బాబీ 4 ఏళ్లవాడు. వాడి పొట్ట నిండా ప్రశ్నలే. క్షణానికి 10 సార్లైనా ష్ అనాలి, స్టాప్ ఇట్ అనాలి, నో అని అరవాలి. ఇవన్నీ వేద పనసలాగా అలవాటైపోయి చేస్తున్న పనిని బట్టి, మన స్థలాన్ని బట్టి రాగారాగాలు మారుస్తుంది. మాటల ఒత్తిడి మారుస్తుంది. బాబీకి అన్నీ తెలుసు. అమ్మకి కోపం వస్తుందని తెలుసు. అయినా చేసే పని క్షణం ఆపి మళ్ళీ అదే చేస్తూ ఉంటాడు. రాణి ఓర్పుకి పరీక్ష పెడుతూ ఉదయం 10 గంటలకి తయారై బయలుదేరారు. ఊరు తిరగాలని వారం నుంచి కోరుతోంది. మళ్ళీ అత్తయ్యొస్తే కుదరదంటూ పిల్లాడి చేయి పట్టుకుని భర్తని చూస్తోంది. క్యూలో నిలబడి టికెట్ కొంటున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైకెక్కాలని. న్యూయార్క్ వచ్చి 5 ఏళ్లు దాటిపోయింది. వచ్చిన దగ్గర నుంచి పనే. ఈ సెలవు రోజు ఆ సెలవు రోజు అంటుండగా కాలం పరిగెత్తుకుపోతుంది. తెల్లారిందంటే న్యూయార్క్ లో రాత్రి దాకా మనం ఊపిరి తీసుకుంటున్నామా లేదా అన్న సంగతి కూడా మరిచిపోతాం. ఆ హడావిడి అలా ఉంటుంది. ఇక భార్యాభర్తలు పనిలోకి వెళ్లిపోయే వాళ్ళైతే ఇక చెప్పనక్కర్లేదు. కాలంతో పాటు పోటీ పడి పరిగెత్తడమే. బాబీ పుట్టాక జీవితం మరీ యాంత్రికమైపోయిందనిపించసాగింది రాణికి. అసలు అప్పుడే పిల్లలు వద్దనుకుంది. కానీ రవికుమార్కి అలా అనిపించలేదు. రాణి, మనం కావాలనుకున్న సంతానాన్ని కనేసి ఓ దారిని పెట్టేస్తే ఇక మనకి ఇబ్బంది ఉండదు. ఈ సమస్య ఎప్పుడైనా తలెత్తకపోదు. అప్పుడైనా ఓ పరిష్కారం ఆలోచించక తప్పదు. ఏమంటావ్ అంటూ ఒప్పించాడు. అందుకే సీరియస్ గా కాకుండా కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేస్తూ బాబీని కంది రాణి. మంచి ఆహారం, మంచి వైద్యం. బాబీ దెబ్బ పండ్లే పుట్టాడు. చూసావా అమెరికా కొడుకు అని మురిసిపోయాడు రవికుమార్. తండ్రికి పుట్టిన టైము, డేటు, రోజు వివరంగా రాశాడు. జాతకం రాయిస్తారని. ఇక్కడ నామకరణం దాకా ఆగడానికి లేదు. పుట్టగానే పేరు చేయాలి. బాబీ అన్నాం అని రాశాడు. రాణికి ఇండియన్ పేర్లంత రుచించలేదు. వాళ్ల నోట్లో పడి వాటి రూపురేఖలు మారిపోతాయండి. హాయిగా వాళ్ళు పలకగల పేరేనయం అని నిశ్చయించింది. పిల్లాడు పుట్టాక చాలా రోజులు ఉద్యోగానికి వెళ్లలేదు రాణి. ఉద్యోగం వల్ల వచ్చే రాబడి కంటే పిల్లాన్ని డే కేర్ సెంటర్లో వదిలి వెళ్లడమో, బేబీ సిస్టర్ ని పెట్టి వెళ్లడమో చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని లెక్కలు కట్టి ఊరుకుంది. ఇక వాడికి 2 ఏళ్లు వచ్చేసరికి ఇంట్లో ఉంటే పిచ్చిపోతుంది, నేను ఉద్యోగంలో చేరతాను అని మొండికేసి చేరింది. నీ ఇష్టం, నాక టైం కుదరదు. అంచేత వాణ్ణి వదలడం, వచ్చేటప్పుడు తీసుకురావడం అన్నీ నీ వంతు. తర్వాత నన్నని ప్రయోజనం లేదు అని రవికుమార్ హెచ్చరించకపోలేదు. ఏంటి ఎక్కడో ఆలోచనలు పడిపోయావు అంటూ భార్య భుజంపై చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు రవికుమార్. వచ్చేసారా, క్యూ చాలా పెద్దదిగానే ఉందే అంటూ తేరుకుంది రాణి ఉలికిపాటు నుంచి తేరుకుంటూ. పద, మళ్లీ లిఫ్ట్ దగ్గర క్యూలో నిలబడదాం అంటూ బాబీని ఎత్తుకున్నాడు. వాడు 2 చేతుల తండ్రి మేడ గట్టిగా పట్టుకుని
డాడ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఇంగ్లీష్లో అడుగుతున్నాడు. స్టాప్ టాకింగ్ అండ్ సీ అని కసిరాడు రవి. డాడ్ నేనెందుకు మాట్లాడకూడదు మళ్ళీ అడిగాడు బాబీ. వాడి ప్రశ్నకి ఇద్దరికీ ఒకసారే నవ్వొచ్చేసింది. వెధవ చూడబోతే 2 అడుగులు ఎత్తులేడు, ఎన్ని అడుగుతాడు అంది రాణి. రేపు అమ్మా నాన్న వచ్చాక ఉంటుంది చూడు అని మనం పైకెక్కి చూడ్డానికి వెళుతున్నాం బాబీ అని కొడుక్కి బదులు చెప్పాడు. ఎప్పుడొస్తారని ఏమైనా తేలిందా కుతూహలం అణుచుకోలేక అడిగింది రాణి. మరేం పర్వాలేదు, మా అమ్మా నాన్న బయలుదేరాలని నిజంగా నిర్ణయించేసరికి నీ బొజ్జలో బుజ్జిపాపై పాకడం ప్రారంభించొచ్చు. క్యూ ఆగింది. లిఫ్ట్ పైకి కదలడం కనిపించలేదు. ఓ 30-40 మంది మిగిలిపోయారు. నేను గైనికి వెళ్లాను. డాక్టరు పెన్ఫిక్స్ అని చెప్పింది. మనం బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రావాలి రవి, చెప్పు అంది అతని ముంజేతి దగ్గర తన 2 చేతులు సంఖ్యలు వేస్తూ. ఆశ్చర్యంగా రాణి ముఖంలో చూశాడు. నాకు పాపొద్దా అడిగాడు సూటిగా. అలాని కాదు, ఇప్పుడిప్పుడే కదా వాడో దారిని పడుతున్నాడని. మళ్ళీ డైలాగ్ అంతా మొదటికి రాని ఒక రాణి, నాకు విషం సూటిగా చెప్పడం ఇష్టమని నీకు తెలుసు. అతని కంఠంలో కోపం లేదు గాని కాస్త విసుగు, కాస్త ఒళ్ళు మంట లాంటివి లీలగా గోచరించాయి రాణికి. కాస్త చిన్నబుచ్చుకుంది. సరదాగా బయలుదేరి మూడ్ ఆఫ్ చేసుకోవడం దేనికి అనిపించింది. యు ఆర్ రైట్ డియర్, ఇద్దరు చాలు అనుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య 4 ఏళ్లు చాలే పద అంది. క్యూ మళ్లీ లిఫ్ట్ లోకి నడుస్తుండడం చూసి అప్పటికే వీరిద్దరి వెనక ఇంకో 100 మందికి పైగా చేరారు క్యూలో. సెలవు రోజు కాకపోయినా చూడ్డానికి రోజు ఇలా జనం వస్తూనే ఉంటారు. ఏంటో న్యూయార్క్ లోనే ఉంటున్నా ఒక్కరోజు సరదాగా ఇది ఎక్కాలంటే కుదరలేదు అనుకుంది లిఫ్ట్ తలుపులు మూస్తుంటే. ఇలా జరబడి నుంచో కొంత దూరం వెళ్ళాక హై స్పీడ్ లో వెళుతుంది అంటూ భార్యని దగ్గరగా లాక్కుని లిఫ్ట్ వాల్కి జారబడమన్నాడు. లిఫ్ట్ ఒకసారి కలి చూసిన రాణి ముఖం జేవురించింది. ఓ మూల ఓ జంట ఈ లోకంలో తామిద్దరే ఉన్నంత నమ్మకంతో గాఢంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నారు. ఎవరి కబుర్లలో వాళ్లున్నా ఈ దృశ్యం ఓరకంట చూసిన వాళ్లే ఎక్కువ అని రాణి గ్రహించకపోలేదు. ఏం మనుషులండి చూడండి అంది తెలుగులో. అదే వాళ్లతో హాయి, దాపరికం లేదు, డబుల్ స్టాండర్డ్ లేవు, మనవాళ్లు ఉంటారు, దొంగచూపులు వీళ్లు అన్నాడు రవికుమార్. ఈ దృశ్యం బాబీ కూడా చూశాడు కాబోలు. వాళ్ళు కాస్త విడివడి ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం గమనించినట్టున్నాడు. నైస్ అన్నాడు ఏదో తన అభిప్రాయం వాళ్ళు అడిగినట్టు. పసివాడి ఆ కామెంట్ కి అందరి ముఖాల మీద కాస్త చిరునవ్వు వెలిగింది. నాటీ బాయ్ హ్యావింగ్ ఏ నైస్ వ్యూ ఫ్రమ్ దేర్ అమ్మాయి అడిగింది బాబీని. యా అన్నాడు మహా ఆరంగలా బాబీ. ఇంతలో అందరి దృష్టి స్పీడ్ ఎక్కి వెళుతున్నప్పుడు శరీరం బరువెలా తగ్గుకుంటూ వస్తుందో చూపెడుతున్న లిఫ్ట్ పేనల మీదకు మళ్ళింది. చూడు చూడు ఎలా సన్నమైపోతున్నామో అన్నాడు రవికుమార్ కొడుకుతో. ఎందుకు డాడ్ అడిగాడు. నీకు అర్థం కాదో ఎప్పుడే. ఎందుకు అర్థం కాదు డాడ్, నువ్వు చిన్నపిల్లాడు కనుక అంది రాణి. ఏం నేనింకా ఎందుకు చిన్నపిల్లాన్ని? ఇంకో బ్రదర్ పుట్టేదాకా అంతే అన్నాడు నవ్వుతూ. ఇంకో బ్రదర్ ఎప్పుడు పుడతాడు అని వాడికి అడిగే అవకాశం ఇవ్వకుండా లిఫ్ట్ టాపుకు వెళ్ళాగింది. బ్రతుకు జీవుడు అనుకుని అందరితో పాటు బయటికి నడిచారిద్దరు. టవర్ చుట్టూ అద్దాలు ఏర్పాటు చేయడంతో ఎక్కడ నిలబడి చూసినా విస్తరించున్న న్యూయార్క్ నగరం కనిపిస్తూనే ఉంది. నిలబడిన చోటు నుంచి చూస్తున్న నగర భాగాన్ని వివరించే చిన్న బోర్డులు. బొమ్మ అతికించి ఎవరిని అడగకుండానే తాము చూస్తోంది ఫలానా అని తెలుసుకునే అవకాశం కలిగింది. ఇటు చూడు అంటూ ఒక చోట ఆపాడు రవి. అక్కడ వ్యూ ఫైండర్ కూడా ఉంది. క్వార్టర్ వేస్తే గాని ముందు అద్దం మీద మూత తెరుచుకోదు కాబోలు. తెలియని చిన్నపిల్లలు వాటిని అటు ఇటు తిప్పి ఏం కనబడడం లేదు అంటున్నారు. చూడు అది మనం ఉంటున్న మాన్ హార్టన్ చూపించాడు. రాణి చూస్తూ నిలబడింది. అచ్చు పిక్చర్ పోస్ట్ కార్డ్ లాగానే లేదు అంటూ చూడసాగింది. నన్ను చూడండి అంటూ తల్లి టీషర్టు పట్టి లాగడం ప్రారంభించాడు బాబీ. రవికుమార్ వాణ్ణి ఎత్తుకుని ఓపిగ్గా ఆ భవనాల సౌందర్యం చూపిస్తూ మనం ఉండే ఇల్లు కూడా అక్కడే అన్నాడు. హౌ డు యు నో అడిగాడు బాబీ. బికాజ్ ఐ నో నవ్వుతూనే బదులిచ్చాడు కొడుక్కి. మళ్ళీ వాడు ఎందుకు నీకు తెలుసు అని అడిగేలోగా మాట మార్చడం మంచిదని చూడు బోట్స్ అంటూ చూపెట్టాడు. భార్యాభర్తలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. బాబీ వాడి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. మనం అక్కడుంటే ఈ టవర్స్ చుట్టూ ఖాళీగా ఒంటి స్తంభం మేడలు ఒకదానికొకటి సాయంగా కట్టినట్టు అనిపిస్తాయి. కానీ వీటి మీద నిలబడి చూస్తుంటే మనం ఉండే పిజియన్ హోల్స్ చూడు ఎంత హుందాగా ప్రశాంతంగా కనిపిస్తున్నాయో అంటూ భార్య భుజంపై చేవేసి దగ్గరకు లాక్కున్నాడు. అతని గుండెపై తన అరచేయి ఆనుస్తూ చూస్తుంటే కనబడుతున్న నిశ్శబ్దం అక్కడుంటే ఎంత బాగుండు రవి అంది. దూరపు కొండల నునుపు మరిచిపోయావా తెలుగు నవ్వుతూ అన్నాడు. డాడ్ డాడ్ తండ్రి తల తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ అరుస్తున్నాడు.
వాట్ ఇస్ ఇట్ బాబీ? కొడుకుని అడిగింది కాస్త ముందుకు నడుస్తూ. దూరంలో చెయ్యెత్తి కాగడా పట్టిన లిబర్టీ కనిపిస్తోంది. చుట్టూ కదలాడుతున్న లాంచీలు రాక్షసుడి చేతి చీమల్లా కనిపిస్తున్నాయి. కిందకి చూస్తే రోడ్లు, కార్లు, బస్సులు చీమల బాలలా ఎడతెగక సాగిపోతున్నట్టుంది. బాబీ కాకలేస్తుందేమో, కాస్త కూర్చుందామా అడిగింది. నిజానికి నాకు వేస్తుంది అంది. రెస్టారెంట్స్ ఆఫ్ ది వరల్డ్ చూద్దాం, అక్కడ ఏది కావలిస్తే అది తిందుగాని అంటూ గబగబా మెట్లకేసి నడవడం ప్రారంభించాడు రవి. ఏదో స్నాక్ కొనుక్కుని తిన్నాం, అక్కడంత డబ్బు పోసి ఫ్యాన్సీ ఫుడ్ ఎందుకు అంది కాస్త వెనకాడుతూ. పర్వాలేదు, రెండో బాబు పుట్టకుండానే డాలర్ పింఛింగ్ ప్రారంభించకు. పైకెక్కాక గాలి వేగంతో మాయమైంది ఇద్దరి అలసట. అబ్బా, కింగ్ కాంగ్ ఊపి వదిలిన ఈ టవర్స్ నిజంగా ఇన్నాళ్లు ఎలా చూడకుండా ఉన్నాను రవి, వింతగా లేదు అంటూ ఓ సీట్లో కూలబడింది. అప్పుడే కూర్చుంటే ఎలా, ఇవి స్నాక్ బార్స్, అసలు రెస్టారెంట్స్ కి ఇంకా కాస్త శ్రమ పడాలోయ్ అన్నాడు భార్య పక్కనే కూలబడుతూ. ఇది చాలు రవి, కాసేపు కూర్చుని ఎంత అందంగా ఎండతెర తొలగిస్తూ సాయంత్రం ప్రవేశిస్తుందో చూద్దాం. ఏ పిజ్జా స్లైస్ కొనుక్కుని తినేసి కిందకు దిగచ్చు అంది. బాబీ అటు ఇటు చాలా హడావిడిగా తిరుగుతున్నాడు. పళ్ళరసం, పిజ్జా ముక్కలు పట్టుకొచ్చాడు రవి. కూర్చుని తింటూ చీకటి వెలుతురుల మధ్య పోరాటం న్యూయార్క్ స్కైలైన్ మీద చూడసాగారు. మధ్య మధ్య బాబీ ప్రశ్నలకేదో ఒక సమాధానం చెప్తూనే ఉన్నారు. వాడు తిరిగి తిరిగి అడిగడిగి అలసిపోయినట్టున్నాడు. మామ్ టేక్ మీ అంటూ తల్లికి చేతులు అందించాడు. వెదవకి నిద్రొస్తున్నట్టుంది అంటూ ఒడిలో అడ్డంగా పడుకోబెట్టుకుంది వాణ్ణి. కొడుకుని భుజాన వేసుకుని కిందకు దిగడానికి లిఫ్ట్ కేసి నడుస్తుండగానే న్యూయార్క్ వెలగడం ప్రారంభించింది. చూస్తుండగానే చీకటి పన్నివ్వకుండా దీపాలు వెలగడం ప్రారంభించాయి. పద, దిగి అలా 42nd స్ట్రీట్ బస్ స్టేషన్ కు వెళ్లి అది చూద్దు గాని. గ్రాండ్ సెంట్రల్ అందరూ చూస్తారు. కారున్నంతసేపు మన కళ్ళబడి ఎన్నో దృశ్యాలు సత్యాలు మనకి కనిపిస్తాయి. అలాంటి బస్ స్టేషన్ చూపిస్తా. సాహసవంతులు గాని చీకటి పడ్డాక ఒంటరిగా అటువంటి చోట్ల ప్రయాణం చేయలేరంటారు అన్నాడు. లిఫ్ట్ కిందకు దిగడానికి సిద్ధంగా ఉండడంతో ఎక్కేశారు ఇద్దరు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైకెక్కితే ప్రపంచమంతా చూసినంత ఆనందం ఎలా కలుగుతుందో కింద భాగం తిరిగి చూస్తే కూడా అంత ఆనందం కలుగుతుంది. ప్రపంచ దేశాల సంస్కృతి చిహ్నాల మేళవింపు ఎంత మనోహరంగానో కనిపిస్తుంది. ఇద్దరూ బయటకొచ్చేసరికి చల్లని వెచ్చని గాలి ముఖానికి తగిలింది. భుజం మీద నిద్ర కొరిగిన కొడుకుని ఓసారి సరిచేసుకుని, ఏంటి ఎలాగా ఓసారి బయలుదేరాం కదా, ముగించే పోదాం అడిగాడు. వీడు నిద్రపోయాడే అనుమానంగా అంది రాణి. మరీ మంచిది, వాళ్ల కళ్ళ అప్పుడే పడుకోవడం దృశ్యాలు చాలా ఉంటాయి పద అంటూ కాస్త దూరం గబగబా నడిచారు ఇద్దరు. కాస్త దూరంలో ప్రయాణికుల కోసం అన్నట్లు స్లోడౌన్ చేసి క్యాబ్ వస్తోంది. దాన్ని ఆపాడు రవి. పోర్టు స్టేషన్ అంటూ తలుపు తెరిచాడు. క్యాబీ సరిగా విన్నావా లేదా అన్న అనుమానంతో రవి మొహం కేసి చూస్తూ పోర్ట్ అడిగాడు. ఎస్, వీ విల్ డ్రైవ్ డౌన్ అంటూ ఎక్కి కూర్చున్నాడు. వీడికి ఎందుకింత వింత, ఏ మూడు పెళ్లాలు అక్కడికి వెళ్ళనట్టు చూశాడు. కాస్త కోపం ఉడుకుబోతానం ధ్వనిస్తూ అంది రాణి. రవి కాస్త నవ్వి, నువ్వే చూస్తావుగా, తినబోతు రుచులెందుకు అన్నాడు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. కాసేపు నిశ్శబ్దం ఆవరించింది క్యాబ్లో. ఈ స్వేచ్ఛ అత్తయ్యొస్తే ఉంటుందా అన్న చిన్న అనుమానం రాణి బుర్రని తొలిచేస్తోంది. కాని ఎలా, కొన్ని బంధాలు తెగవు. ఇలాంటప్పుడు తెంచుకోవడం కూడా తెలివి తక్కువే అనిపించుకుని పోలేదు. బస్ స్టేషన్ దగ్గర క్యాబ్ ఆగేదాకా ఎవరి ఊహల్లో వారుండిపోయారు. దిగి క్యాబ్కి పే చేసి భార్య చేయి పట్టుకుని, పద, కొంచెం కూడా జంకకుండా సాగిపోవాల్సుమా. ఎందుకండి బాబు అంత భయపెట్టిస్తున్నారు అంది రాణి. అమెరికాలో గొప్పనే చూసిన రాణి, ఇరుకునే చూసిన రాణి, ఇంకా నేరస్థ మనస్తత్వాన్ని, మత్తు పదార్థాల బలాన్ని, కొంప గోడు లేని నిరాశ్రయుల్ని చూడలేదు. 1-2 సార్లు పాన్ హ్యాండ్లర్స్ ని చూసింది గాని పట్టించుకోకపోతే వాళ్లు మన ఇండియా ముష్టివాళ్లలాగా పట్టుకుని పేకరు అనుకుంది. ఎక్సలేటర్ మీద వెళుతూ, ఓసారి పైన చూసి కిందకొచ్చేద్దాం, నిజంగా బస్సులో వెళ్లాలంటే సరి, లేకుంటే బయటపడి ఓ క్యాబ్ క్యాచ్ చేద్దాం అన్నాడు రవికుమార్. గతంలో తన అనుభవం గుర్తొచ్చింది. అతనికి ఈ పోర్టు అథారిటీ బస్ టెర్మినల్ గురించి చాలా కాలం తెలీదు. ఓసారి ఛాలెంజ్ గా సాటి స్టూడెంట్స్ తో వచ్చాడు. మీ భారతీయులు దేన్ని తిన్నగా చూడలేరు, మంచో చెడో స్వేరుగా చూసినప్పుడు కదా తెలిసేది అంటూ లెక్చర్ ఇచ్చిన ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేసి ఇక్కడికొచ్చాడు. అంతా అన్నారు, ధైర్యస్తులు, తప్పనిసరైన వాళ్ళు, తెలియని వాళ్లే ఈ బస్సు టెర్మినల్లో పై అంతస్తులో ఉన్న మెన్స్ రూముల్లోకేసి వెళ్లగలరు. మామూలు వాళ్ళు ఆ పని చెయ్యరు. ఈ టెర్మినల్ ఎంత రద్దీగా ఉంటుందో అంత అపవిత్రమైందన్న అబద్ధం కాదు అన్నారు. నిజమే రవి, వాళ్ళేదో అన్నారని నువ్వు వెళ్లకు అని ఇండియన్ ఫ్రెండ్ హెచ్చరించాడు కూడా.
కాని ఓసారి చూసి తీరాలన్న తెగింపొచ్చాక చూద్దామనొచ్చాడు రవి. ఆ అనుభవం అతని మనసు మీద లోతుగా చెక్కుకుపోయింది. మాసిన గెడ్డాలు, కంపు కొట్టే ఓవర్ కోట్లు, సిగరెట్టు ధూపంలో కలిసి విస్తరించిన డీజిల్ గ్యాస్ వాసనలు ఆ భవంతిని అలుముకొనున్నాయి. అక్కడున్న కోట్లలో గట్టిగా మత్తు పదార్థాల గురించి, సెక్స్ గురించి వాదించుకునే నాగరికులు గేట్లు దాటిపోతూ బై అంటే బై అని చెయ్యి కలిపి మత్తుమందు చేతులు మార్చుకునే వాళ్లే కాదు, ఓ పీరు కోసం, ఓ మార్జువానా సిగరెట్టు పీల్పు కోసం శరీరాలు అమ్మడానికి సిద్ధపడే మగువలు తచ్చాడుతూ ఉంటారు. బస్సు మిస్ అయిన వాళ్లు కాలక్షేపం కోసం కూర్చున్న 10 మంది పోలీసులు పర్సు కొట్టేశాడని పరిగెడుతున్న ఒకడి వెనక పరుగులు తీసినా క్షణం మాత్రం దృష్టి మళ్లిస్తారేమో గాని మళ్లీ ఆత్మరక్షణ సంగతి జ్ఞప్తికి తెచ్చుకుని జాగ్రత్త పడతారు. జీవం బూసలు కొట్టే ఈ నరక కోపం న్యూయార్క్ నగరపు విభిన్న ధ్రువాల్ని స్పష్టంగా చూపరులకు కళ్ళకు కట్టించేలా చూపడానికే రూపం దాల్చిందా అనిపించకపోదు. ఇల్లు లేనివాళ్లు, మొత్తుకు బానిసలు, మొండివాళ్లు, తాగుబోతులు, దౌర్భాగ్యులు టైమ్ స్క్వేర్ నుంచి ఇక్కడి దాకా పరుచుకున్న మానవత్వపు మరకల్ని చూపెడుతుందా అనిపించింది చోటు రవికి. బాబోయ్, ఇదా కొందరి జీవితం అనుకున్నాడు. అమెరికాలో మరెక్కడా ఇంత తేడా సాధించిన వారికి, సాధించక వెనకబడిపోయిన వారికి మధ్యనున్న అంతరం కనిపించదేమో అనిపించింది. మనసు బాధగా మూలిగింది రవికుమార్కి. కాస్త ధైర్యం తెచ్చుకుని ఓ ఆఫీసర్ని అడిగాడు, ఈ చోటు ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని. ఆఫీసర్ నవ్వి, ఎస్ అన్ని, వాంట్ కమ్ అగైన్ పరామర్శించాడు. నోనో, నేను విద్యార్థిని, చూడొచ్చాను అంతే అన్నాడు. ఎస్, మీరు చూడాలి, మీరెలా మారిపోకూడదో ఎస్ మీకు తెలియాలి. ఇలా తపతాగి పడిపోతే ఎలా ఉంటారన్నది. వీళ్లంతా పట్టణంలో బ్రతుకుదామనొచ్చిన దౌర్భాగ్యులే, కాని పట్టణం వీళ్లని వెలికెక్కింది. అంతే, బెటర్స్ అన్ని, త్వరగా వెళ్ళు, లేకుంటే నవ్వాడు ఆఫీసర్. ఏమవుతుంది అడిగాడు. నీకు కంపెనీ కోసం వెతుకుతున్నావనుకునే ప్రమాదం ఉంది. గై ఆర్ గర్ల్? రవికుమార్ భుజం గట్టిగా తట్టి గలగలా నవ్వాడు ఆఫీసర్. వీళ్లవాళ్లు అనుమానంగా అడిగాడు రవి. ఇక్కడ ఇంత హాయిగా పడి ఉండగలిగారంటే ఇల్లంత దారుణంగా ఉండుండాలి, గెట్ గోయింగ్ అని హెచ్చరించాడు. న్యూయార్క్ పోలీసులు నిజంగా నేరాలు పరిష్కరించాలంటే తెల్లారిన తొలి అరగంట తర్వాత స్టేషన్లో కూర్చుని పేపర్ వర్క్ చేస్తూ కూర్చోవాలట. కాపలా కాయడానికి బలగం ఉండదట. ప్లీజ్ రవి, వెళ్ళిపోదాం. దరిదాపు ఏడుపోస్తున్నట్టుగా అడుగుతున్న రాణి మాటకి ఈ ప్రపంచంలో వచ్చి పడ్డాడు రవి. చూసావా రాణి, ఇలా కలిగి చూసే నువ్వింత కరిగిపోయావే. రోజు ఈ టెర్మినల్ వాడవలసిన కర్మ పట్టిన వాళ్ల మనసులు ఎలా ఉంటాయో ఊహించగలవా? నాగరికత బలిసిన సమాజంలో మానవత్వం ఎలా చచ్చిపోతుందో చూపెడుతున్నారు ఈ దౌర్భాగ్యులు. పద అంటూ తిరిగి కిందకు దిగారు. కాసేపు అటు ఇటు చూస్తే వాళ్ళని దింపిన క్యాబీ అక్కడే కనిపించాడు. మాన్ హటన్ అంటూ తలుపు తెరిచాడు రాణి ఎక్కడానికని. చాలా త్వరగా వచ్చేసరే, ఎనీ బ్యాడ్ ఇన్సిడెంట్ పలకరింపుగా అడిగాడు క్యాబీ. నోనో, మరీ ఆలస్యం అవుతుందని వచ్చేసాం అన్నాడు. దిగి డబ్బిచ్చి ద్వారం దగ్గరకు వచ్చేసరికే అలవాటు ప్రకారం చేరే అల్లరి గుంపులు, ఆకతాయి కుర్రకారు సిగరెట్ కాలుస్తూ బంతి ఒకరి నుండి ఒకరు విసురుకుంటూ నవ్వుతూ గోల చేస్తూ కనిపించారు. ఇదొకటేనండి ఇక్కడి బాధ, ఇదింతే అంటూ లిఫ్ట్ కేసు నడిచారు. నైస్ డే, ఓ నల్లాయన పలకరించాడు. ఎస్ యు పరామర్శించి బదులు కోసం ఆగకుండా తమ 19వ అంతస్తుకి మీట నొక్కాడు రవికుమార్. అలసిపోయి ఇక నిలబడలేనట్టయిపోయింది రాణి. ముఖం వాడిపోయింది. లోపలికెళ్లి తాళం తెరిచి మళ్లీ లోపలికి వెళ్లగానే వేసేసి గట్టిగా ఊపిరి తీసుకున్నారు. కేబుల్ వచ్చినట్టుందండి అంటూ తలుపుకు పెట్టిన కాగితం అందుకుంది రాణి. మన పక్కింటావిడ పనే ఉంటుంది. ఆత్రంగా భర్త చదువుతుంటే అతని భుజం మీద గెడ్డం వాల్చి చదివింది తను. ఇంకేం, టిక్కెట్లు కాగితాలు పంపించండి రేపు అంది. కాని ఆ అండంలో కొరుకుదనం ఉంది. ఎలాగా మీరు పంపను పంపుతారు, వాళ్ళు రాను వస్తారు అన్నట్టుందా మాట. కమ్, వాడి బట్టలు మరిచి పడుకోబెట్టు, మనం పడుకుందాం. రేపు ఇంకో రోజు ఎక్కడికి తీసుకువెళ్ళను అడిగాడు ఆమె నడుం చుట్టూ చేయి వేస్తూ. ఫాల్ సైడ్స్ చూద్దాం, మళ్ళీ కుదరదు అంది. ఓకే ఓకే, కమ్ టు బెడ్ ఫస్ట్ అని మంచం మీద వాలిపోయాడు రవికుమార్. రాత్రంతా కొట్టినట్టు నిద్రపోయారిద్దరు. బాబీ కూడా బాగా అలసుండడంతో అసలు లేవనేలేదు. ఉదయం ఒకటే ఫోను మోగడంతో ఎవరై ఉంటారు ఈ టైంలో అనుకుని లేవలేదు. సెలవు పెట్టున్నాడేమో, ఎవరైనా తెలిసిన వాళ్ళు అయి ఉంటారని బద్ధకం వేసింది లేచి హల్లో అనడానికి. ఈ ఫోన్లు మహా చిక్కు, ఎత్తేదాకా ఎవరైంది తెలీదు, తీరా ఎత్తి విన్నాక ఎవరైనా భరించక తప్పదు అనుకుంటూ అట్నుంచి ఇటు ఒత్తిగిల్లి పడుకున్నాడు. రాణి ఆదమరచి నిద్రపోతోంది. ఆప్యాయంగా ఆమెని కౌగిట్లోకి లాక్కుంటూ చెవిలో నెమ్మదిగా పిలిచాడు. రాణి ప్లీజ్ అంటూ. కళ్ళు తెరవకుండానే భర్తని పెనవేసుకుపోతూ ఏంటో ఈ సరదా అంది మత్తుగా.
ఈ ప్రశాంత సమయం, ఈ ఏకాంతం, నిద్రలేవని బావి, ఆఫీస్కెళ్ళక్కర్లేని బద్ధకం, నీ తీరు నన్నిలా మార్చేశాయి డార్లింగ్. కమ్, లెట్ us షేర్ దిస్ మూమెంట్ అంటూ కౌగిలి బిగించాడు. తగిలిన చోటల్లా ముద్దులతో నింపుతున్నాడు. మళ్ళీ అదే పనిగా ఫోన్ మోగింది. ఇద్దరూ దాని హడావిడికి నవ్వుకుంటూనే పట్టించుకోలేదు దాని మోత. నాన్సెన్స్, తీయద్దు, ఎవరో వస్తున్నామంటారు, కాదల్లేం, ప్లీజ్ అంది రాణి. 4 ఏళ్లలో నువ్వెంత మారిపోయావు. నీకు జ్ఞాపకం ఉందా మన తొలి రాత్రి? ప్లీజ్ డియర్, జ్ఞాపకం చేసి ఈ క్షణం పాడు చేస్తావా? అతని చెవి కొరుకుతూ అంది. తెలియని ఆనందం మత్తు ఆమె శరీరాన్ని సర్వత్రా ఆక్రమించుకుంది. అతని కౌగిలి సడలడం ఇష్టం లేనట్టు అతన్ని పెనవేసుకుంది. ఫోను మోగి మోగి ఆగిపోయింది. ఇద్దరూ అలసి విశ్రాంతిగా వాలిపోతూ నవ్వుకున్నారు. 10 దాటిపోయింది. మనం ఫాల్ సైట్స్ చూడ్డానికి వెళ్ళొద్దా? భార్య రేగిన జుట్టు సవరిస్తూ అడిగాడు. వెళదాం, ఎక్కడైనా కాస్త తినేసి అలా అలా తిరిగి నిన్నట్లా సాయంత్రం వద్దాం. రేపింకా మీకు ఆఫీస్ కదా అంది రాణి. ఓకే ఓకే డియర్. ఆడవారు తలుచుకుంటే కళ్ళతోనే కాదు, శరీరంతో కూడా కట్టి పడేస్తారు మగవాణ్ణి, అవునా అంటూ లేచాడు రవికుమారు. అతని చక్కని శరీరాన్ని చూస్తూ, ఎస్ ఏడోనిస్, శరీరంతో కట్టిపారేయడమే సులభం. గెట్ రెడీ, ప్లీజ్ గెట్ బాబీ ఆల్సో రెడీ అని పక్కకు ఒత్తిగిలి పడుకుంది రాణి. అలాగే నిద్రపోయింది. రవికుమార్ హుషారుగా ఉన్నాడు. కాస్త ఈల వేసుకుంటూ కాలకృత్యాలు ముగించాడు. బాబీ కూడా లేవకపోవడంతో ఇల్లంతా సర్ది డంపింగ్ చేసి ముగించాడు. గెటప్ లేజీ బోన్స్, లేకుంటే మళ్ళీ నేను మంచం మీద వాలిపోల్సి వస్తుంది అంటూ భార్యని హెచ్చరికగా లేపాడు. ప్లీజ్, బాబీ లేవలేదు కదా అంది. ఇక వాడు లేస్తే ప్రశ్నలు లేస్తాయి. పద త్వరగా తిగులు, కాఫీ వేళ, తాగేసి బయలుదేరదాం అంటూ బలవంతంగా భార్యని చేతులు పట్టి లేవదీశాడు. బ్రేక్ఫాస్ట్ ఎట్ మెక్డొనాల్డ్స్ అంది. ఓకే గ్రాంటెడ్, అందుకు సరిగ్గా అరగంట టైం ఉంది, జాగ్రత్త అంటూ రేడియో ఆన్ చేశాడు. నెమ్మదిగా పాప్ బీట్ అంతా అలుముకుంది. డాడ్ డాడ్ అంటూ కళ్ళు నులుముకుంటూ లేచి తిన్నగా తండ్రి మీద కురికాడు బాబీ. గెట్ రెడీ, పాలు తాగే, మనం మళ్ళా అలా తిరగడానికి వెళదాం అంటూ కొడుకుని హడావుడి పెట్టాడు. వేర్ అంటూనే తండ్రి తీసేస్తున్న నైట్ డ్రెస్ లోంచి కాళ్లు బయట పెట్టాడు. అలాగే ఇంకో బట్టలు వేయించుకున్నాడు. ఓ పక్క నుంచి పాల గ్లాస్ అందించాడు. బాబీ ముఖం ముడుచుకుపోయింది. డ్రింక్ ఇట్, దారిలో స్పెగట్టి ఫ్యాటిస్ బిస్కెట్స్ తిందుగాని అని ఒప్పించాడు. ఎందుకు అంటూనే పాలు తాగి ముగించాడు బాబీ. వాడి మనసులో వెనలా కరిగిపోయే మెక్డొనాల్డ్ బిస్కెట్ మిదులుంటుంది అనుకుని నవ్వుకున్నాడు రవి. పార్కింగ్ బాధుండదని హాయిగా కారు తీశాడు. అసలు న్యూయార్క్ లో, ముఖ్యంగా మాన్హాటన్ ఫ్లాట్స్ వాళ్ల బాధ కారు దగ్గరకు వచ్చేసరికి అంతా ఇంతా కాదు. పిచ్చిగూళ్ల లాంటి ఫ్లాట్ సముదాయం ముందు రోడ్డుకి అటు ఇటు చీమల బరుల కార్లు ఎండనక వాననక అలా రోడ్డు వారు తమ యజమానుల కోసం వేచి చూస్తూ ఉండడమే. విడిగా పార్కింగ్ సదుపాయం తక్కువ ఉన్న చోట ఖరీదెక్కువ. అల్లరి కుర్రాళ్లు తమలో తాము దెబ్బలాడుకుని కార్ల అద్దాల మీద, టైర్ల మీద తమ ప్రభావం చూపుతూ ఉంటారు. ఉదయం లేచి ఆఫీస్కు వెళ్లే సమయానికి కారు నడిచేలా ఉంటుందో లేదో ఊహించి చెప్పడం కష్టం. ఎవరు చేశారు పాడు పని అని అడగడానికి భయం. రేపు ఇంకా ధ్వంసం కావచ్చు, లేదా కారే లేకుండా పోవచ్చు. అందుకే న్యూయార్క్ లోనే ఉండి అక్కడే ఉద్యోగాలు చేసేవాళ్లు హాయిగా నడిచో బస్సులోనో పోవడానికో ఇష్టపడతారు. కారు బెడద లేకుండా ఉండాలని కోరుకుంటారు. కారు స్టార్ట్ చేసి కాస్త రోడ్డుపైకి లాగాడు రవికుమార్. రాణి స్కర్టు, దానిమీద ఎర్రని టీషర్టు వేసుకుంది. జుట్టు పైకి కట్టింది. భుజా నుంచి హ్యాండ్ బ్యాగ్ ఊగిసలాడుతోంది నడుస్తుంటే. ఆమెని అలా చూస్తుంటే పెళ్ళయిందని, పిల్లాడున్నాడని ఎవరూ అనుకోరు. ముందు తిండి, తర్వాతే రైడ్ అంది భర్త పక్కన కూర్చుంటూ. కొడుకుని వెనక కూర్చోబెట్టి సేఫ్టీ బెల్ట్ ఫిక్స్ చేసింది. వాడికో లాలీపాప్ ఇచ్చింది కాలక్షేపానికని. వాడు దానిపై తీవ్రంగా యుద్ధ ప్రకటన చేసినట్టు నాకడం ప్రారంభించాడు. మెక్డొనాల్డ్ వారి గోల్డెన్ ఆర్చి కనబడగానే అదే గమ్యంగా కారు డ్రైవ్ చేసి పార్క్ చేస్తూ, దిగుతావా తెచ్చేనా అడిగాడు. తెచ్చే, టైం వేస్ట్ ఉండదు అంది. రవికుమార్ లోపలికెళ్లి ఇంకా పూర్తిగా 10-15 నిమిషాలైనా కాకుండానే చిన్న బ్యాగుతో చక్కా వచ్చాడు. దాన్ని భార్యకి అందించి డ్రైవర్ సీట్ కేసి వచ్చి కూర్చున్నాడు. చక్కగా ప్లాస్టిక్ డిష్ లో ప్యాక్ చేసిన వేడివేడి బ్రేక్ఫాస్ట్ తినడం ప్రారంభించారు. బాబీకి కడుపు నిండిన బేరంలా ఉంది. ఇందారా తిను అంటూ బిస్కెట్ అందిస్తే ఎందుకు అంటూ అందుకున్నాడు. ఖాళీవన్నీ గార్బేజ్ బిన్ లో పడేసి బయలుదేరేసరికి ఎంత కాదనుకున్నా ఓ 20 నిమిషాలు పట్టింది. ఇంకా మీ ఇష్టం, ఎక్కడికైనా వెళదాం అంది హాయిగా సీటుకి జారబడుతూ. నాకైతే తక్షణం బాబీని బేబీ సిస్టరింటికి, నిన్ను మనింటికి తీసుకుపోవాలనుంది అని నవ్వి కారు బయలుదేరదీశాడు. కాస్త ఊరు దాటేదాకా స్పీడ్ లైన్లోనే వెళ్లి ఓ ఎగ్జిట్ లోంచి బయటపడ్డాడు.
ఇలా ఎక్కడికి రవి అడిగింది. పాలిసైడ్స్ కేసు వెళదాం, అక్కడ చాలా బాగుంటుంది. కనుచూపు మేర సాగిపోతుంటాయి రంగులు అంటూ ఉండగానే కొట్టొచ్చినట్టు కనిపించిందో బంగారుగా మారాలని తొందరపడుతున్న చెట్ల సముదాయం. అటు చూడు, ఇంకా పూర్తిగా రంగులు మారలేదు కాని మారడం ప్రారంభమైంది. ఇంకో 2 వారాల తర్వాత వస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అప్పటికి సిటీ నడుబొడ్డునున్న చెట్లు కూడా మారిపోతాయి రవి. అబ్బా, ఆ ఆరెంజ్ చూడు, ఇన్ని రకాల ఆరెంజ్ ఉంటుందని మనం ఊహించను కూడా లేం కదూ అంది కళ్ళపు చెప్పి సాగిపోతున్న సుందర దృశ్యాన్ని చూస్తూ. కనుచూపు మేర చెట్లన్నీ కొమ్మ కొమ్మగా రంగులు మార్చుకుంటోంది. వాటి మధ్యలో ఎక్కడో 1 ఎర్రని ఎరుపులో మారి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏంటో, మన దేశంలోనూ ఆకులు రాలే కాలం ఉంటుంది, చిగుళ్ళొచ్చే కాలం ఉంటుంది. కానీ ఇలా 2 అవస్థలకి మధ్య పిచ్చిగా రంగులు వలకపోసే కాలం ఉండదు కదూ అడిగింది. నిజమే రాణి, 5-6 వారాలు మహా అయితే, ఓ 2 నెలల భోగం ఈ రంగులు. తర్వాత ఒక్క ఆకు లేకుండా రాలిపోవడమే కదా. ఇక తర్వాత వింటర్ దృశ్యాలు, స్నోలో చిక్కుకున్న కొమ్మల నుండి ఐసికల్స్ వేలాడుతూ, అది ఓ అందమే. ప్రకృతికి పిచ్చేమిటో రవి, ఎందుకింత రంగుల వ్యామోహం? ఆశ్చర్యం కదూ, ప్రతి ఏడు చూసినా కొత్తగా చూస్తున్నట్టే ఉంటుంది అంటూ చూస్తూ ఉండిపోయింది. దూరంలో కొండెక్కి ఎవరో రాక్షస పూలగుత్తిని అందుకోండి అని విసిరినట్టు కొండ చర్యంతా గులాబీ, పసుపు, ఎరుపు, లేతాకు పచ్చ, దానిలో కొంచెం పసుపు కలిసిన ఆకుపచ్చ, పసుపులో ఎర్రజీర. కాస్త పక్కగా కారాపి కూర్చుందాం అంది. ఇంకాస్త వెళితే పిక్నిక్ పార్కింగ్ వస్తుంది రాణి, అక్కడ కారాపి కూర్చుందాం అంటూ ముందుకు సాగాడు. అతను చెప్పినట్టే వేటు పిక్నిక్ స్పాట్ అంటూ బోర్డు దర్శనమిచ్చింది. లైను మారి ఎగ్జిట్ కేసి వచ్చాడు రవి. కొంత దూరం సాగగానే చక్కగా చెట్ల నీడల అమర్చిన కర్ర కుర్చీలు దర్శనమిచ్చాయి. అప్పటికే ఓ 25 కార్లు అక్కడక్కడ ఆగున్నాయి. పచ్చిక బయల్లో పిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి. కాస్త దూరంలో చెట్ల వెనక దాక్కున్నట్టు నక్కి ఉందో స్నాక్ బార్. రవి కూడా కారు చెట్టు నీడ నాపాడు. బాబీ కమ్ అంటూ వెనక సీట్లోంచి కొడుకుని దింపి, వై సో సైలెంట్ అడిగాడు కొడుకుని. 40 ఒక్క మాటలో వాడి కష్టం చెప్పాడు బాబీ. మై గాడ్, అంతే కదా, రెస్ట్ రూమ్ తీసుకువెళ్తాను. సరేనా రాణి, నేను వీణ్ణి రెస్ట్ రూమ్ తీసుకువెళ్తాను, నువ్వు నీడ చూసి హాయిగా కూర్చో అని చెప్పి చెట్ల వెనుకున్న స్నాక్ బార్ కేసి సాగాడు రవి. రాణి బిగించిన జుట్టు భుజాల మీద వదిలేసింది. గాలి విపరీతంగా వేస్తుందేమో, ఆమె నల్లని ఒత్తైన జుట్టు ఎగిరెగిరి పడుతోంది. చుట్టూ ఎటు చూసినా రంగులమయం. ఆ రంగులు వర్ణించలేం, చూస్తేనే గాని చెప్పినా నమ్మలేని సుందర దృశ్యం అది. హాయిగా ఓ కర్ర బెంచి మీద నడుం వాల్చి వింతగా అరుచుకుంటూ గుంపులు గుంపులుగా పోతున్న పిచ్చుకల్ని, దూదిపింజల్లా స్పీడుగా కదిలిపోతున్న మేఘాల్ని చూస్తూ పడుకుంది. ఆకులు మారే కాలానికి ప్రకృతితో పాటు మనిషి ఎలా సంసిద్ధుడైపోతాడో ఇక్కడ అనుకుంటూ చూస్తోంది రాణి. ఆమె మనసు ఆ అందాన్నంతా వీలైనంత ఎక్కువ ఒకేసారి చూసేయాలని తాహలాడుతోంది. ఓ అరగంట గడిచేదాకా బాబీ రవి తిరిగి రానేలేదు. వస్తూనే బాబీ కనిపించిన ఓ సీతాకోక చిలుకను తరుముకుంటూ పరిగెత్తాడు. వాడు తొడుక్కున్న ఎర్రని చిన్న ప్యాంటు, తెల్లని టీషర్టు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి వన్నె తెస్తున్నట్టున్నాయి. ఆ రంగుల వల మధ్య వాడో రంగుగా కలిసి కనిపిస్తున్నాడు. వైట్ ఐడ్ అడిగాడు భార్య పక్కన కాస్త చోటు చేసుకుని కూర్చుంటూ. లేదు రవి, చూస్తున్నాను. ఇదివరకు చూసినవి అయినా ఈ రంగులు నాకిప్పుడు నిత్య నూతనంగా కనిపిస్తున్నాయి ఎందుకో అంది రవి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. ఎందుకో ఏంటో, ది ఆర్ మెంట్ టు బి. ప్రకృతి ఆకర్షణేది కదా. ఎప్పుడు వచ్చే షాల్ వింటర్ స్ప్రింగ్ ఎప్పటికీ మనిషిని ఆశ్చర్యంలో ముంచుతూనే ఉంటాయి. అదే దేవుని సృష్టికి మానవ సృష్టికి తేడా ఏమో అన్నాడు భార్య జుట్టు సవరించి వంగి ఆమె పెదవిపై సుతారంగా ముద్దు పెట్టుకుంటూ. నీకు బాగా ధైర్యం వచ్చేసింది రవి, శుద్ధ అమెరికన్ వైపోతున్నావు. ఇలా ఇండియాలో చేశావంటే బెంగెట్టుకు పోతారు. అంతెందుకు, మీ అమ్మగారు వచ్చాక చేయి చూస్తాను ఛాలెంజీలాగా అతని ముఖంలోకి చూస్తూ అంది రాణి. నువ్వు భయపెట్టిస్తున్నావు రాణి. మనం మన జీవితం నిజంగా పంచుకోవడం ప్రారంభించింది ఇక్కడ జీవిస్తూ ఇక్కడ వాళ్ళ ఇన్హిబిషన్స్ లేకుండా సంసారం చేసుకోగలగడం హాయిగా లేదు. మన దేశంలో ఎప్పటికీ భార్యాభర్తల సహజీవనం ఏకాంతానికే పరిమితం, అవునా కాదా? రాణి లేచి అతని భుజాన తలవాల్చి కూర్చుని అతని ముఖం చూసి నవ్వింది. అవునో కాదో నీకు తెలియనట్టు కొత్త పెళ్లామైనా దగ్గరగా రాడు పగటిపూట. అలా పెళ్లం కొంగట్టుకుని తిరుగుతావేమరా అంటారని భయం. పెళ్లం ఇష్టాయిష్టాలు తెలిసి ప్రవర్తించాడు, భార్యావీదేయుడు అనేస్తారని, అవునా కాదా? చిలిపిగా అడిగింది. కాస్త పరధ్యానంగా విన్నాడు రవి. కొడుకు ఎటు పరుగులు పెడుతున్నాడో చూస్తుండడంలో రాణి మాటలోని కొసమెరుపు అందుకోలేకపోయాడు. ఏంటన్నావు అన్నాడు. గోల్డెన్ వర్డ్స్ డార్లింగ్ అని నవ్వింది.
అయినో ఇరుకు గదుల్లో జీవితాలవి, స్వేచ్ఛలేని సంబంధాలవి, ఇక్కడ అలా కాదే అన్నాడు. కాకపోతేనేం రవి, మన ఫ్రెండ్స్ లో ఎందరిని చూడడం లేదు. ఉండేది ఇక్కడే అయినా తత్వాలు అక్కడివేగా. బ్రతికేయడానికి ప్రయత్నిస్తూ జీవితాలు బేటముళ్ళుగా బిగించేసుకుంటున్నారు. తను అమెరికన్లా బ్రతకాలని, తన భార్య శుద్ధ భారత స్త్రీలా మిగిలిపోవాలి అని అనుకుంటారు చాలా మంది మగవాళ్ళు. ఎవరేమనుకుంటే నాకేం రాణి, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ, ఐ విల్ హ్యావ్ యూ. ఎవరున్నా ఎవరు లేకపోయినా నాకు అనవసరం. రాణి అతని ఆవేశానికి గట్టిగా నవ్వేసింది. ఇప్పుడే స్వేచ్ఛ అలవాటైంది, రేపు చూద్దాం దీనికి అడ్డుగోడ ఎలా వేస్తావో. బాబీ పుట్టకముందు ఇలాగే అనేవాడివి. వాడు రాత్రి ఏడ్చి పగలేడ్చి నీకు నాకు నిద్ర లేకుండా చేసి ఆ స్టేజి మనకే తెలియకుండానే దాటేశాడు. మనం అది గుర్తించకుండానే హాయిగా జీవితం పంచుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు మళ్ళీ స్టాప్ ఇట్. వంతెనలు వచ్చినప్పుడు దాటాలి. ఇప్పటి నుంచి ఊహించుకుని భయపడిపోతే ఎలా? కొన్నాళ్ల కష్టాలు కొన్నేళ్ల ఎదురుచూపులకి నాందే కదా, అవునా? నవ్వి, ఓకే పద, ఇంకాస్త దూరం సాగిపోదాం. ఇక్కడే ఇలా పడుకునుంటే మరి కదలబుద్ధి కాదు నాకు అంది. నో ప్రాబ్లం, ఇక్కడే సాయంత్రం దాకా గడిపేసి ఇంటి ముఖం పడితే పోలే. నీ ఇష్టం, నీ కొడుకిష్టం అంది. నా కొడుకు చూడు, హాయిగా ఓ కుర్రాన్ని పట్టాడు అంటూ దూరంలో ఒక యువకుని పక్క కూర్చుని తీవ్రంగా ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న బావిని చూపించాడు. పూర్ ఫెలో, తేలిక పలకరించి చిక్కులు కొంతెచ్చుకున్నాడు. ఇక మళ్ళీ పిల్లల జోలికి వెళ్లడు, నవ్వింది రాణి. వారి మాటలు వినపడడం లేదు కాని ఇద్దరి చేతుల కదలికలు, తల ఊపులు వాళ్ల మాటలకి ప్రత్యక్ష భాష్యాలు చెబుతున్నట్టుగా ఉంది. నువ్వు హాయిగా రిలాక్స్ గా రాణి, పోని ఇలా లేజీగా గడిపేద్దాం ఈ పూట అన్నాడు. గాలిలో చలి లేదు, సన్నగా విస్తరించిన ఎండలో వేడి లేదు. అందుకే వాతావరణం మనిషికి మొత్తు కలిగిస్తోంది. అలా ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ మధ్య మధ్య కాస్త ఒకళ్ళనొకళ్ళు ముద్దు చేసుకుంటూ కాస్త ప్రేమికుల్లాగా ఫ్లర్ట్ చేసుకుంటూ కాలం గడిపేశారు. బాబీకి కొత్త స్నేహితుడు బాగా నచ్చినట్టుంది. అతగాడిని డాడ్ డాడ్ మీట్ అదర్ బాబీ అని లాక్కొచ్చాడు. పలకరింపులయ్యాయి. అతను స్టూడెంట్, స్నాక్ బార్ లో షిఫ్ట్ అయిపోయి ఒట్టినే కాలక్షేపం కోసం తిరుగుతున్నాడు. సారీ, బాబీ తెగ ప్రశ్నలు వేస్తున్నాడు అంది రాణి. నోనో, ఐ లైక్ ఇట్. నా కిడ్ బ్రదర్లా ఉన్నాడు. వెరీ క్యూరియస్ ఫెలో. మేమలా దూరంలో కూర్చుని ఆడుకోవచ్చా అడిగాడు బాబీ. వైనాట్, పర్మిషన్ ఇచ్చేశాడు రవి. ఓ అరగంట గడిచాక గబీల్ని ఏదో జ్ఞాపకం వచ్చినట్టు బాబీ అంటూ అరిచింది రాణి, చుట్టూ కలిగి చూస్తూ. కళ్ళల్లో భయం నిండింది. ఏమైంది? అదిగో అక్కడే ఉన్నారిద్దరు. ఎందుకంత భయపడ్డావు? నేను కంట చూస్తూనే ఉన్నాలే. ధైర్యం చెబుతున్నట్టు ఆమె చెయ్యి నొక్కాడు. సడన్ గా పిల్లల్నెత్తుకుపోయే వాళ్ళు జ్ఞాపకం వచ్చారు రవి. వాడెవడో కొత్తవాడాయే, అప్పుడు తోచలేదు. సిల్లీగా తోచి నవ్వింది. నేను అర్థం చేసుకోగలను రాణి, సాయంత్రం అయింది, మెల్లగా మనం బయలుదేరదాంలే అన్నాడు. కాస్త టీ తాగి బాబీని కొత్త ఫ్రెండ్ నుంచి బలవంతాన లేపి కారు. ఇంటి ముఖం పట్టేసరికి చీకటి తెర పడ్డం ప్రారంభించింది. రంగులతో ముగ్ధులు చేసిన చెట్లు తిరుగు ప్రయాణంలో పడి పడని వెలుగులో నలుపులో హెచ్చుతగ్గులు సంతరించుకుని ఇంకో రకంగా ఉన్నాయి. రోడ్ల మీద కార్ల బోరులు, వెళ్లేవి తిరిగి వస్తున్నవి ఒకలాగానే ఉన్నాయి. మన్ను తిన్న తాచుల్లా స్లోగా కదులుతున్నాయి లైన్లు. ఏంటో ఎప్పుడు ఉంటుంది రద్దీ అనుకుని సీటుకి జారబడి కళ్ళు మూసుకుంది రాణి. లేత నెలల వల్లనో ఏమో ఒకటే బద్ధకం ఆమె శరీరాన్ని లొంగదీసుకుంటుంది. బాబీ వెనక సీట్లో కునుకు తీస్తున్నాడు. రవి కారు ఆఫీసర్కి పూర్తిగా నిద్రలో కొరిగిపోయాడు. కారు లాక్ చేసి బాబీని భుజాన వేసుకుని అడ్డదిడ్డాలుగా కాళ్లు జాపుకుని అటు ఇటు కూర్చున్న కుర్రగుంపుల్ని సారీ, క్షమించాలి అంటూ దాటి లిఫ్ట్ లో పైకెళ్లారు. తలుపు తెరిచి లోపలికి వెళ్లేసరికి ఫోను. హలో అన్నాడు రిసీవర్ ఎత్తి. కాల్ ఫ్రమ్ ఇండియా, విల్ యూ టేక్ ఇట్ నౌ అడిగింది ఆపరేటర్ కంఠం. మీ నాన్నగారై ఉంటారు, నవ్వింది రాణి. హలో గుడివాడ, వెయిట్. రాణి, గొడ్ల వెల్లూరు నుంచి అనుకుంటూ వయ్యా గుడివాడ కనెక్షన్ ఇస్తానంటున్నాడు. వీడిని అందుకుని పడుకోబెట్టు అని పిలిచాడు. బాబీని అందుకుంది రాణి. ఎస్ ప్లీజ్ గివ్ ఇట్ అన్నాడు. తర్వాత అంతా నిశ్శబ్దం. చాలా సీరియస్ గా వింటూ ఉండిపోయాడు రవికుమార్. అలాగే, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను, ఆమెకు చెప్పండి అని పెట్టేశాడు. అతని ముఖాన విషాద ఛాయ్ చూచాయిగా అలుముకుంది. బట్టలు మార్చుకుని బయటకొచ్చిన రాణి భర్త ముఖం చూసి, ఏమైంది? ఎనీ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ హోమ్? అతని చేతి మీద చేయి వేస్తూ అడిగింది. కుర్చీలో కూలబడి షూస్ విప్పుకుంటూ చెప్పాడు. నాకు కేబుల్ పంపిన 2-3 గంటల తర్వాత నాన్నకి స్ట్రోక్ వచ్చిందట. డాక్టర్ చూశాడట. చాలాసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదని కాలు పోస్ట్ మాస్టర్ పెండింగ్ లో ఉంచి ఎప్పుడు బదులొస్తే అప్పుడు ఇవ్వమన్నారట. నన్ను తక్షణం బయలుదేరి రమ్మని. నిట్టూరుస్తూ కుర్చీలో చేరబడ్డాడు. సారీ డియర్, ఇలా అవుతుందని ఎవరనుకుంటారు? ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడికి రావాలని.
భరత చెంత కూర్చుంటూ అంది రాణి. పాపం, జాలి పడవలసిన విషయం. పక్షవాతం అంటే మరీ దారుణం రాణి. నాన్న ఎప్పుడు రోగంతో మంచం ఎక్కలేదు అంటుండగా అతని గొంతు జీరపోయింది. బాబీని దగ్గరకు తీసుకుంది రాణి ఓదార్చడానికి. చాలా ఉత్సాహంగా శాస్త్రి గారింట ఉదయాన్నే అడుగుపెట్టారు పోస్ట్ మాస్టారు. గొడ్ల పల్లేరు, గిత్తల వ్యాపారానికి, పాడి పంటల వ్యాపారానికే కాదు, దరిదాపు గుడివాడకి ఓ భాగంగా తయారైంది. అక్కడ రద్దీ పడలేని వాళ్ళు పల్లెల్లో కాపురం ఉండి రోజు గుడివాడ టౌన్లో పనులు చూసుకోవడం అలవాటే. అరగంట, ముక్కాలు గంట పైగా పట్టని ప్రయాణం. గవర్నమెంట్ బస్సులకు తోడు మంచి ప్రైవేటు బస్సులు, టాక్సీలు అన్ని సౌకర్యాలు ఉండడంతో ఇక్కడ పల్లె ప్రశాంతత టౌను సౌకర్యం అమరింది. లైన్లు రద్దీగా లేనప్పుడు తప్ప ఒక్కొక్కప్పుడు గుడ్లవల్లేరులోనే ఫోన్లు బాగా పనిచేస్తాయని చెప్పిన అబద్ధం కాదు. పోస్ట్ మాస్టారు ఉద్యోగి, రైతు కూడా. శాస్త్రి గారి తోటకి ఆనుకునే ఆయన తోట, పొలం ఉన్నాయి. చెప్పుకోతగ్గంత విస్తృతమైంది కాకపోయినా ఫలసారం బాగానే ఉంటుంటుంది. ఆయనకి పిల్లలు లేకపోవడం, భార్య రోగిష్టిది కావడంతో శాస్త్రి గారి మీద ఎక్కువ ఆధారపడిపోవడం అలవాటైపోయింది. ఇంత చేయించగలింది నీది చూడడం పెద్ద కష్టం కాదని శాస్త్రి గారు పెద్ద పనిగా చూడక స్నేహభావంతో చేయడం మామూలు. అలాంటి మంచి మనిషి ఇలా కూడడం చాలా బాధ కలిగింది. మాస్టర్కి చేసి పెట్టమని అడిగిన ఒక్క పని చేయలేదే అన్న బాధ పట్టి పీడించి అవకాశం దొరికినప్పుడల్లా పెండింగ్ లో పెట్టిన కాలు ప్రయత్నించమని గుడివాడని విసిగించారు. ఎవరూ తీయడం లేదు సార్ అంటాడే గాని వచ్చిందన్న మాట రాకపోవడంతో సుందరమ్మ గారిని చూడ వెళ్ళలేదు కూడా. సార్ వచ్చింది, లైనిస్తాను ఉండండి అంటూ చాలా సంతోషంగా గుడివాడ పోవడం, క్షణాల మీద శాస్త్రి గారి అబ్బాయి రవికుమార్తో ముఖ్యమైన విషయాలు చెప్పగలడం సంతోషమైంది మాస్టార్కి. ఆ ఆనందంతోనే ఉదయాన్న శాస్త్రి గారింటి అడుగు పెట్టారు. అమ్మా అంటూ పిలవగానే, మాస్టారా, దొరికాడా బాబు అంటూ ఆత్రంగా అడిగారు కొంగున చేతులు తుడుచుకుంటూ. ఆ రోజు శాస్త్రి గారు పక్షవాతంతో పడిన దగ్గర నుంచి ఆమె కళ్లల్లో తొలగని కన్నీటి పొర నిలిచిపోయినట్టయింది. మనిషి కూడా బాగా డీలా పడిపోయారు. లోపలి మండువాలోంచి సన్నగా దేవుడి దగ్గరి గంట చొప్పుడవడం చూసి విషాదంగా నవ్వి, వారు పిలుస్తున్నారు రండి, అక్కడే చెబుదురు గాని. డాక్టర్ గారు ఈ ఉపాయం చెప్పారు. పని పాటల్లో ఉండిపోయి వారి పిలుపు చెవిన పడకపోతే ఇబ్బంది. చిన్న గంట పక్కన పెట్టండి, మీరు కావాలనుకున్నప్పుడు పిలవడానికి ఉపయోగిస్తుంది అన్నారు. నోరారా సుందరి అన్న వారి పిలుపు నా చెవుల మళ్ళీ ఎప్పటికి పడుతుందో మాస్టారు. అస్తమానం పిలుస్తారని విసుకునే నాకు అలా పనున్నా లేకున్నా పిలుస్తుంటే బాగుండనిపిస్తోంది ఇప్పుడు. రండి అంటూ దారి తీసింది సుందరమ్మ. చక్కగా స్నానం చేసి శుభ్రమైన ధోవతి కట్టుకుని పడుకున్నట్టున్నారు గాని కదల్లేని రోగిగా కనపడడం లేదు శాస్త్రి గారు. వారి కళ్ళల్లోనే ప్రశ్న, ఏమన్నాడు, దొరికాడా అని. పక్కగా ఓ స్టూలు లాక్కుని కూర్చుంటూ, ఏ ఉదయమే దొరికాడు, 2 రోజులు లీవ్ మీద తిరుగుతున్నారట. ఇప్పుడైనా ఎవరా అని తీశాడు. ఇండియా నుంచి ఈ టైంలో కాల్ చేస్తారని అనుకోడు కదా. వివరం చెప్పాను. వీలునంత త్వరలో వచ్చి వెళ్లమన్న అమ్మగారి కోరిక కూడా చెప్పాను. కొద్ది రోజుల్లో ఫోన్ చేస్తానన్నాడు. మాట్లాడడం కూడా ఓ కళే. ఎదుటి వ్యక్తి బొదలవగలిగినప్పుడు ఎలా మాట్లాడేసినా బాధ లేదు. కానీ అతగాడికి నోరు లేనప్పుడు, చెవిటి కానప్పుడు, అతని భావాలు అతని కళ్లే తెలియజెప్తున్నప్పుడు కాస్త నెమ్మదిగా స్పష్టంగా చెప్పక తప్పదు. నేను చెప్పడం లేదటండి, మీకు ఒంట్లో బాగోలేదని తెలిసాక వాడి కాలు అక్కడ నిలవదు, చూస్తుండండి. వారం 10 రోజుల్లో వస్తాడు. మీ బెంగ నయమైపోతుంది. మీరు లేచి తిరుగుతారండి అంటూ ఒత్తి చెప్పింది సుందరమ్మ. తల కింద కాగితాలున్నాయి, తీసివు అన్నట్టు సంజ్ఞ చేశారు శాస్త్రి గారు. అవి తీసిచ్చారు సుందరమ్మ. ఆమె ముఖంలో వ్యధ. ఆ కాగితాలు వీలునామా ఏమోనని ఆమె అనుమానం. మాస్టార్ని, శాస్త్రి గారిని మార్చి మార్చి చూడసాగింది. మాస్టారు కళ్ళజోడు తీసి పెట్టుకుని చదవడం ప్రారంభించారు. తలూపుతూ చదవడం ముగించి, రిజిస్టర్ చేయించాలా అడిగారు. కాదని బాగున్న చెయ్యి ఊపి వేళ్లతో రాసి చూపించారు. నన్ను సాక్షి సంతకం చేయమంటారా అడిగారు. శాస్త్రి గారి ముఖం మీద నుంచి చూపులు మరల్చకుండా అవును అన్నట్టు తలూపారు. వారి కనుకొలుకులు కన్నీరు ఊరి నిలిచింది. మీరేం బెంగ పెట్టుకోకండి శాస్త్రి గారు, మేమంతాలేమా, మాకు మీరు చేసిన సహాయంలో 100వ వంతైనా చేసి రుణం తీర్చుకొనివ్వండి కాస్త అన్నారు. ఉండండి అన్నయ్య గారు, కాస్త కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్లారు సుందరమ్మ గారు. ఆమెకి భర్త పరిస్థితి చూస్తుంటే అలజడిగా ఉంది. మనిషి ధైర్యం కోల్పోయాక రోగం ఎలా నయమవుతుంది అని ఆవిడ బెంగ. ఇందండి, మీరు వాడి ఫోన్ రాగానే చెప్తారు కదూ గ్లాస్ అందిస్తూ అమాయకంగా అడిగారు. ఎందుకు చెప్పనమ్మా, అది నా ధర్మం కదా. మీరు ధైర్యంగా ఉండాలి. మనిషికి కాకుంటే మౌనుకొస్తాయో కష్టాలు. మీ తమ్ముడు ఎప్పుడుస్తున్నారు అడిగారు. వచ్చేస్తాడు, కొంతకాలం ఉండేలా రమ్మని రాయించాం కదా, అక్కడ పనులు చక్కబెట్టుకుని వచ్చేస్తాను, కంగారు పడద్దు అని కబురు పంపాడు.
గణపతి మీ కడుపున పుట్టని కొడుకేనమ్మా. శాస్త్రి గారు అదృష్టవంతులు. అలాంటి బావమరుదున్నాడు. కాస్త నవ్వారు. అవును అన్నట్టు తల ఊపారు శాస్త్రి గారు. మాస్టర్ కేసి చూస్తుంటే, ఏంటి ఈ కాగితాలు అమ్మగారికి చెప్పనా? తొందరే ఉంది. ముందు పని కానిద్దాం, నేను వెళ్ళిరానా అంటూ లేచారు. వారిని సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చిన సుందరమ్మ, అన్నయ్య గారు నాకేదో బెంగగా ఉంది. డాక్టర్ గారు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. పిచ్చి తల్లి, ఎందరున్నారని నిజం మీ దగ్గర దాస్తారు? బాబు వచ్చేస్తే అన్నీ సర్దుకుంటాయని వారి నమ్మకం. ఈ కాగితాలంటారా? ఇవన్నీ రొటీనమ్మా, భయపడ్డానికేముంది? ఆస్తిపోస్తులున్న వాళ్ళు ముందు చూపుతో ఇలా వీలునామాలు రాయడం మామూలే. లాయర్ గారి దగ్గరికి వెళ్లి వారి ఎదుట నేను సంతకం చెయ్యాలి అంతే. అయినా ఇవేం కొత్తగా రాసినవి కావు. అయ్యగారి సంతకం, లాయర్ గారి సంతకం ఉన్నాయి ముందే. ఏం రాశాడని అడగాలని సుందరమ్మ గారికి తోచలేదు. ఒక్క గానకు కొడుకున్నందుకు పేరా పేరా రాయడానికి ఏముంటుంది అనుకున్నారు ఆమె కూడా. గుడికి గోపురానికి రాసి పారేయడానికి కొడుకేం జులాయా? కాని వారి వీలునామా చదివిన మాస్టార్కి తట్టిన ఊహలు వేరు. కొడుకు ధోరణి చాలా కాలంగా వారికి అంతగా నచ్చినట్టు కనపడలేదు. శాస్త్రి గారి మనోవ్యధ వారి భార్యకి తప్పించి ఊళ్ళో పెద్దలందరికీ తెలిసిందే. కొడుకుని ఫారెన్ పంపడం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకలా పరుగులు పెట్టడం? దేనికోసం? ఎంత డబ్బుంటే చాలన్నట్టు. కాని వాడి పట్టుదల వల్ల వెళ్ళనిచ్చారు. వచ్చి ఏదైనా ఫ్యాక్టరీ పెడతాడేమో అనుకున్నారు. కాని మంచి ఉద్యోగం దొరికిందని వాడు మురిసిపోయాడు. శాస్త్రి గారి ఆశ కాస్త హరించుకుపోయింది. ఇంకా వాడు రాడు అని గ్రహించారాయన. పెళ్లి కూతురిని కూడా సాంప్రదాయం సంస్కారం కంటే అక్కడికి పనికొచ్చే చదువుండే పిల్లని చూడమని చెప్పినప్పుడు వాడెంత మారిపోయాడో తెలిసొచ్చింది వారికి. బావమరిది తెలుసు బావగారి మనసు లోతు. అందుకే అక్క దగ్గర నోరు మెదపక బావగారికి తల్లో నాలుకగా ముసులుతూ ధైర్యం ఇవ్వసాగాడు. ఈ పూట బాబుతో మాట్లాడినప్పుడు కూడా మాస్టారి మనసు వెనక నేపథ్యంలో శాస్త్రి గారి నమ్మకం గట్టిపడుతోందన్న సత్యం లీలగా అనిపించసాగింది. అతగాడి కంఠస్వరంలో ఆదుర్దా కంటే విసుగు ధ్వనించిందా అన్న అనుమానం కలిగింది. అలసి తిరిగి వచ్చి రాగానే ఫోన్ మోగడం వల్ల అలా అనిపించిందేమోనని సర్ది చెప్పుకున్నారు. వాడు ఫోన్ చేస్తాడు, వచ్చే తేదీ చెప్తాడు. మీరు రాలేకపోయినా తక్షణం ఎవరికైనా చెప్పి పంపిస్తారు కదూ. ఈలోగా గణపతి వచ్చేస్తాడు. కాస్త అటు ఇటు తిరగడానికి మనిషి ఉంటాడు. నాకు ధైర్యంగా ఉంటుంది అంటున్న సుందరమ్మ గారి మనసు తల్లి మనసు. నవ్వుతూ, మీరింతగా చెప్పాలమ్మా, నేను మీకు ఇంకో సోదరుణ్ణని మరిచిపోకండి. వారం రోజులు ఓపిక పట్టండి, కబురుతో వస్తాను. ముందుకు సాగుతోన్న మాస్టర్ కేసి సంతోషంగా చూస్తూ, తర్వాత మీరింక ఆలోచించకండి అన్నయ్య గారు. మీరే మళ్ళీ ఫోన్ చేయండి. వాడు పని తొందరలో మరిచిపోవచ్చు. కోడలు ఉట్టి మనిషి కూడా కాదు, పిల్లాడితో సతమతమవుతూ ఉంటుంది. ఆమె చెప్తుండగానే నవ్వి తలాడిస్తూ సాగిపోయారు మాస్టారు. డ్యూటీ పిలుస్తోంది వారిని. ఏపుగా దబ్బపండు ఛాయలో అక్కగారిలాగే ఉండే గణపతి బ్రహ్మచారి. ఆస్తి అందమున్న అతగాడు తల్లి తండ్రి బ్రతికుండగానే నిర్ణయించుకున్నాడు పెళ్లి చేసుకోకూడదని. కాస్త పాదం మెలితిరిగిపోయింది. ఇదో పెద్ద లోట అంటూ చాలా సంబంధాలు ముందుకొచ్చాయి. కాని గణపతి ఒప్పుకోలేదు. నా మీద జాలితో, నా ఆస్తి మీద ప్రేమతో వచ్చే భార్య నాకు అక్కర్లేదు. నేను బాగా ఉంటే చూసి చేసుకోవడం వేరు, ఇలా ఉన్నప్పుడు వాళ్లే ముందుకొచ్చి పిల్లనిస్తానడం వేరు అంటూ మొండికేశాడు. శాస్త్రి గారు కూడా చెప్పి చూశారు. కాని తర్వాత గణపతి మాటల్లోని సత్యం గ్రహించి ఊరుకున్నారు. బావమరుది మీద వారికి ఆప్యాయత, గౌరవం కూడా పెరిగి ఇద్దరూ మరీ ఆత్మీయులైపోయారు. గణపతి వచ్చి బావగారి బెంగ సగం తగ్గించాడు. నీకెందుకు బావ బెంగ? ఊరు గొడ్డుపోయిందా అన్న గణపతి మాట 1000 ఏనుగుల బలాన్నిచ్చింది శాస్త్రి గారికి. బెంగ సడలి శరీరం మరీ పొట్టుదప్పినట్టు వ్యవసమైపోయింది ఆయనకి. ఫలితం డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపడుతూ పెదవి విరిచారు. ఇంకా కోలుకోరా? భయంగా అడిగాడు గణపతి. ఆయనకు ఆ కోరిక పోయినట్టుంది గణపతి. బాబును ఒకసారి వచ్చి చూసుకోమంటే బ్రతుకు మీద ఆశ పెరుగుతుందేమో. నువ్వు మాట్లాడి చూడకూడదు సూచించారు డాక్టర్. 2 సార్లు కేబుల్ పంపారు, బదులు లేదు. ఫోన్ చేస్తానన్నవాడు చేయలేదు. మనం ఎంత దాచినా అక్కకి బావగారికి బెంగ ఉండకుండా ఉంటుందా డాక్టర్ గారు? ఇంకెవరున్నారని వీళ్ళకి? నేను మాట్లాడితే కోపడతానని భయం అంతే అన్నాడే గాని మనసులో నిర్ణయించుకున్నాడు గణపతి. ఫోన్ చేసి మేనల్లుడితో ఏం మాట్లాడాలి అన్నది. మందులు మరిచినా ఏం ప్రయోజనం లేదు గణపతి. మనిషిలో ఇచ్చ చచ్చిపోతే వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం హెచ్చరించి వెళ్లారు డాక్టర్ గారు. అక్కయ్య, రేపు ఉదయాన్నే నేను గుడివాడ వెళ్తాను. కాస్త ఉదయాన్న రవిగాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాను. ఆదివారం తెల్లారితే అంచేత దొరకపోవచ్చు. మనం ఉదయం అయితే అక్కడ గుళ్ళు చేరే టైం అవుతుంది. దొరుకుతారు అక్కయ్య. వాణ్ణి తక్షణం రమ్మని చెప్తాను, సరేనా? అలాగేరా గణపతి, బావగారికి చెప్పు అంటుండగానే చిన్న గంట చప్పుడు వినిపించింది.
అది గాలికి కదలాడే గుడిగంట స్తంభపు చిరుగంట చప్పుళ్ళని జ్ఞాపకానికి తెచ్చింది గణపతికి. నోరారా ఒరే గణపతి అని పిలిచే బావగారు ఇలా చిరుగంటనే పిలుపుగా చేసుకోవలసి రావడం దుఃఖం తెప్పించింది. లే, బావగారు పిలుస్తున్నారు. గబగబా లోపలకు నడిచాడు. బావగారు నిర్లిప్తంగా చూస్తున్నారు. ఏంటి గూడు పొటాని చేస్తున్నట్టున్నారు అన్నట్టుందా చూపు. నేను రేపు ఉదయం గుడివాడ వెళ్తాను బావా. రవిగాడికి ఫోన్ చేస్తాను. అది వచ్చేదాకా కూర్చుంటాను. మాట్లాడి మరీ వస్తాను. అదే చెప్తున్న అక్కయ్యకి అన్నాడు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టు. పేలవమైన చిరునవ్వు వెలిసింది వారి ముఖంపై. అమెరికాలో వాళ్ళు కాలానికి బానిసలు బావా, నీకు తెలుసా అంటూ కుర్చీ బావగారి మంచం దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. అక్కయ్య, మంచి కాఫీ తెచ్చిపెట్టవే నాకు బావగారికి. నేను బావగారికి అమెరికా సంగతులు చెప్పాలి. గలగలా నవ్వేశాడు. సరే, నువ్వు వచ్చాక కాస్త శబ్దాలైనా వినిపిస్తున్నాయిరా గణపతి ఇంట్లో అని లోపలికి వెళ్లారు. అవును బావా, అమెరికా వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ కాలం గగనకుసుమం అయిపోతుందని పేపర్లు ఘోషిస్తున్నాయంటే నమ్ము. ఓ పెద్ద మనిషి డాక్టర్ ఓ అరగంట కూర్చోబెట్టాడని $90 ఛార్జీ చేశాడని తెలుసా? ఆ అరగంటలో అతగాడు అంత నష్టపోయాడట. బావా, ఇది చదివాక నాకేం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? ముష్టి పెళ్లికొడుకు కదా, నీకు జ్ఞాపకం లేదు? అదే బావా, పీటల మీద కూర్చున్నాక ముహూర్తం లేట్ అన్నారని ముందే అఘోరించలేకపోయారా? ముహూర్తం లేటంటే 3 ఇళ్ళు ముష్టెత్తి వచ్చేవాణ్ణి కదా. గలగలా నవ్వాడు గణపతి. శాస్త్రి గారు కూడా నవ్వినట్టుంది. కళ్ళ నీళ్లు కారుతున్నాయి, కాని ముఖం విషాదంగా లేదు. నిజం బావా, మొగుడు పెళ్ళాలకు కూడా పొట్టుమని 10 మాటలు మాట్లాడుకునే వ్యవధి చిక్కడం లేదట. ఒకరికొకరు ఆర్డర్లిచ్చి ఐ లవ్ యూ, కార్డులు, పూలు, స్వీట్లు పంపించుకుంటారట. ఇక పిల్లలుంటే సరే సరి. స్కూల్లో ఈరోజు హాయిగా గడుపు అంటూ పిల్లాడి తలగడ పక్కన ఓ కార్డు పెట్టి పరిగెడతారట ఉద్యోగాలకి. పనులు చేసి పెట్టడానికి మిషన్లు కనిపెడుతున్న కొద్దీ కాలం మరీ కుచించుకుపోతుందని వాపోతున్నారు అక్కడ శాస్త్రకారులు. బావా, ఫోను మాట్లాడుకోవడం, రికార్డింగ్ మిషను సమాధానాలు పంచుకోవడమే గాని ఒకరికొకరు ఫోన్లో దొరకడమే గగనమైపోతుందట. ఏంట్రా గగనమైపోతుంది? డబ్బా ఆదరణలా అంటూ కాఫీ గ్లాసు ఒక చేత్తోనూ జారీ చెంబు ఒక చేత్తోనూ పట్టుకుని వచ్చారు. మంచి ఆలోచన అక్కయ్య. అస్తమానం బావని ఇబ్బంది పెట్టే కంటే ఇలా జారీ చెంబుతో నీళ్లు, కాఫీ, పళ్ళరసం అన్నీ పట్టొచ్చు. ఎలా తోచిందే? కాఫీ గ్లాస్ అందుకుంటూ అక్కగారి తెలివితేటలకి మెచ్చుకున్నాడు గణపతి. ఇది రవిబాబు చిన్నపడిదిరా, మనసు రాక మాట్లేదు. వాడొచ్చినప్పుడు కొడుక్కి తీసుకెళ్ళమంట అంటూ భర్త తలపక్కగా కూర్చుని కొంచెం కొంచెంగా కాఫీ ఆయన నోట్లో పోయడం ప్రారంభించారు సుందరమ్మ గారు. గట్టిగా నవ్వేసి, అమెరికాకి జారీ చెమ్మేమిటి అక్కయ్య, మరి బారిస్టర్ పార్వతి సన్నాటి కబురు. అక్కడ పిల్లలు పుట్టుకతోనే అన్నీ నేర్చుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతారు. బావకా సంగతులే చెప్తున్నా. బావా, డాలర్ రేసులో వెనకబడకుండా ఉండడానికి అక్కడి వాళ్ళు కాలాన్ని బలిపెడుతున్నారంటే నమ్ము. కాలాన్ని డాలర్తో లెక్క వేస్తే డాలరే కదా గెలుస్తుంది. అక్కయ్య, అర్థం కాలేదా? పిల్లలతో ఓ గంట కాలక్షేపం చేస్తాడనుకో, ఏం రాబడి కనపడదు. అదే ఏ పను చేస్తే డాలర్స్ లో లెక్క కనిపిస్తుంది. పిల్లలతో ఎప్పుడైనా గడపచ్చు, ఛాన్స్ ఉన్నప్పుడే సంపాదించగలరు అనుకుంటారే అక్కడ. కాలాన్ని మిగుల్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళు కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. కొన్నాళ్లు పోతే వాళ్ళు డాలర్స్ ఇచ్చి కాలాన్ని కొనుక్కుందామనుకున్నా దొరకపోవచ్చు. చేయి జారిన కాలం పోయినట్టే కదా అక్కయ్య. నీలా కాఫీ ఎవరూ పెట్టలేరే అంటూ కాఫీ గ్లాసు ఖాళీ చేశాడు. నువ్వు మరీను కాఫీ పెట్టడం కూడా ఓ బ్రహ్మ విద్య ఏంటి? ఎంతకీ బావికి చెప్పావా? అరిచేత వైకుంఠంలా అమెరికా చూపిస్తున్నావా? నవ్వుతూ అడిగారు తమ్ముణ్ణి. ముందరే చెప్పాను కదటే, మరిచిపోయావా? బావా నువ్వు అమెరికా వెళతారుగా, మీరే చూస్తారు. నేను చెప్పిన దాంట్లో వేసమెత్తు అబద్ధం లేదని అన్నాడు గణపతి. నువ్వలా చూసి వచ్చినట్టు చెప్పేస్తుంటే నవ్వుతాలకు అన్నానంతే. పాపం ఎంత కష్టపడతారో. మనకి కాలానికి డబ్బుకి కూడా విలువ తెలియకుండా పోతుందనుకుంటారేమో వాళ్ళు. యారా అనుమానంగా అడిగారు. కానీ అమెరికన్ దొరలకి మన ఆధ్యాత్మిక మనస్తత్వం చాలా నచ్చుతుందక్కయ్యా. ఏ ఉన్నా లేకపోయినా మన భారతీయులు ప్రశాంతంగా కనిపిస్తారంటారట. మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన వేదాంత ధోరణి మనం వద్దనుకున్నా మన ముఖాల్లో కనిపిస్తుందనుకుంటాను. భగవద్గీత గురించి, మన భక్తి మార్గం గురించి తెగ ప్రశ్నిస్తుంటారు. పాపం మనలో చాలా మంది దేశంలో దరిద్రం తప్ప ఏం లేదన్న నమ్మకంతో వెళ్లిన వాళ్ళు మనకి డబ్బుంటే చాలు అన్నీ ఉన్నట్టే భావిస్తామని వాళ్ళు అనుకోరు. మనం కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి తలుచుకుంటామని, అవసరమైనప్పుడే సాటి వాడికి సహాయపడతామని మనం చెప్పినా వాళ్ళు నమ్మరే. ఓ వివేకానంద, ఓ గాంధీ వాళ్లలో మన పట్ల అంత ఉన్నత భావాన్ని పెంపొందించి వదిలారు.
బావా, నేను చెప్పే దాంట్లో తప్పుందా అడిగాడు. బావగారి చేయిపై ఆప్యాయంగా చేయి వేసి నొక్కాడు. ఆయన లేదన్నట్టు తలూపాడు. అలా అయితే మన రవిబాబు ఎప్పుడో వచ్చేసేవాడు గణపతి. అలాంటి ఊపిరి సల్పం చోట వాడెలా ఉండగలడ్రా? ఈ నీళ్లు, ఈ తోట, ఈ గాలి, ఈ మమతలు ఇవన్నీ రుచి చూసిన వాడు ఎన్నాళ్ళలో ఉండలేడక్కడ, అవునా? అనుమానంగా అడిగారు. ఆమెకి మనసులో ఏమోలు అనిపిస్తోంది. వీడు వాళ్ళలా అయిపోయి ఉంటాడేమోనని. అక్కయ్య, అక్కడుండాలంటే అక్కడి వాళ్ళలా అవక తప్పదే, లేకపోతే ఏటికి ఎదురైతే కదూ. రేపు నువ్వు వెళ్ళి చూస్తావు కదా, నవ్వుతూ అక్కగారిని ఆట పట్టించాడు. సరదాగా కాలం గడిచిపోయింది. భోజనాలు ముగించి ముగ్గురు ఎక్కడి వాళ్ళక్కడ నడుం వాల్చారు. పంటకాలం మీద గాలి చల్లగా వస్తోంది. నౌకాలు దాని పనులు అది చేసుకుంటూ ఏదో కూన్రాగం తీస్తోంది. గణపతి లేచి కాస్త మొహం కడుక్కుని ఊళ్ళోకి వెళ్ళాడు. తెలిసిన వాళ్లతో కాస్త కబుర్లాడి తోటలోకి వెళ్ళాడు. గణపతి బాబు అంటూ వెంకన్న, పోరడు తలుపు చుట్టూన తుండుగుడ్డల్ని నడుము చుట్టుకుంటూ ముందుకొచ్చారు. తోటలో పాకపంచన నులక మంచం వాల్చారు. గణపతి కూర్చుంటూ, రేపు గుడివాడ వెళ్తున్నా, ఏమైనా కావలిస్తే చెప్పండి అంటూ అడిగాడు. ఎరువులు ఇవ్వలేదయ్యా ఇక్కడ, రాలేదు రాలేదు అంటున్నారు అని కావలసినవన్నీ ఏకరో పెట్టాడు. సరిసరి, రేపు మధ్యాహ్నానికల్లా తెస్తాలండి అని కోసిచ్చిన కాయగూరలు, కొబ్బరి బొండాలు పట్టుకుని ఇల్లు చేరాడు. కాస్త పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారంతా. గణపతి, పొద్దుటే వెళ్ళు. మాస్టర్ ఎన్నో రోజులు ప్రయత్నించినా వాడు దొరకలేదు. ఫోన్ చేస్తానన్నాడు, కానీ ఎందుకో చేయలేదురా. నువ్వు తెలుసుకుంటావు కదూ. నెమ్మదిగా అడుగుతున్న అక్కగారి ముఖంలోకి చూసి, అక్కయ్య, నీకు తెలుసు నేను వాడి మేనమామని. నా దగ్గర వాడేం దాచలేడు. దాస్తున్నాడన్నా నేను పట్టేయగలను అన్నాడు ధీమాగా. నువ్వు పట్టగలవు, కానీ నాకు చెప్పగలవా అని గంభీరంగా అంటున్న అక్కగారి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, అక్కయ్య అన్నాడంతే గణపతి. ఇంకేం ప్రామిస్ చేయలేకపోయాడు. సాయంత్రం వేళ తిరిపిగా టీవీ ముందు కూలబడి అన్ని ఛానల్స్ తెగ తిప్పుతూ ఏ కార్యక్రమం చూడకుండా చూస్తున్నాడు రవి. అప్పుడే వచ్చి అరగంటైనా బాబీ ప్రశ్నించకపోవడం, బుద్ధిగా సోఫాలో కూర్చుని చాక్లెట్లు తింటుండడం చూసి అనుమానం వేసి, ఏం రాణి, బాబీ అలరి చేశాడా? మాట్లాడకూడదని పనిష్మెంటా? నవ్వుతూనే అడిగాడు. పనిష్మెంటు కాదు, ఏం కాదు, బాగా తన్నులు తిన్నాడు అంది. బాబీ మటుకు కదలకుండా కూర్చున్నాడు. అది సరే, ఇంటికి ఫోన్ చేయడమో ఏదో వార్త బదులు పంపడమో చేయరా? మీరేమో ఇలా ఊరుకుంటారు, చివరికి నిన్నంతా నా మీద పడుతుంది. కాస్త నిష్ఠూరంగా అంటున్న భార్య ముఖంలోకి చూస్తూ, ఏంటి ఈ వేళ నేను పడాలా బాబీలాగా అడిగాడు. మీకంతా వేళకోళమే, కానీ అందరూ అలా తీసుకోరు, అది గుర్తుంచుకోండి అంటూ అతని చేతిలోని రిమోట్ లాక్కుని ఇంకో ఛానల్ మార్చింది. పాప్ ఛానల్ కాబోలు గిలగలాడిపోతున్నారు పాడుతూ ఆడుతూ. అది గోలో సంగీతమో వివరించడం కష్టమనిపించింది. పూర్తిగా ఆపి పారేసింది. భార్యని దగ్గరగా లాక్కుని, ఓకే, రేపు ఉదయం చేస్తాను సరేనా అడిగాడు. నాకు ఈ రోజంతా తిక్కగానే ఉంది. ఒక్క మంచినీళ్ల చుక్క కూడా నిలవలేదు. దానికి తోడు ఈ బాబీ న్యూసెన్స్. వాణ్ణి డే కేర్ సెంటర్కి పంపిస్తుంటేనే గాని నాకు విశ్రాంతి దొరకదు. ఇక్కడ వైద్య సదుపాయాలంత పెరిగాయే గాని ఈ వేవిళ్ల రోగానికి ఎవరూ విరుగుడు ఎందుకు కనిపెట్టరో అర్థం కాదు అంది విసుగ్గా. అది ప్రకృతి సహజమేమో. మేబీ వాటితో ఇంటర్ఫియర్ కావడం వల్ల తల్లికి పిల్లకి మంచిదేమో. లేకుంటే ప్రయోగాలు చేయకుండా ఊరుకుంటారా? ఆయన ఇంకొంచెం ఓపిక పట్టు, మనిద్దరికీ విశ్రాంతి. అమ్మ నాన్న వచ్చారంటే నీకు ఫిజికల్ గా విశ్రాంతి. బాబీకి ఇంకో 2 మనుషులుంటారు ప్రశ్నించడానికి. నవ్వి, బాబీ కమ్ పిలిచాడు. నో, వై అడిగాడు తండ్రి మొహం కేసి చూడకుండానే. వై ఏంటి సిల్లి, నేను పిలిచాను కనుక ఇలారా, కమ్ వి విల్ ప్లే పిలిచాడు. నెమ్మదిగా వాడు సోఫా దిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. అమ్మని విసిగిస్తే కొడుతుందని ఎన్నిసార్లు చెప్పాను బాబీ. అమ్మ బొజ్జలో చిన్న తమ్ముడున్నాడని, వాడు రాగానే నువ్వు వాడు చక్కగా ఆడుకోవచ్చునని చెప్పానా నీకు? మరెందుకు అల్లరి చేశావు? సారీ చెప్పావా అడిగాడు ముద్దుగా. నాకు తమ్ముడొద్దు, డాడీ కావాలి అన్నాడు బాబీ చాలా సీరియస్ గా. డాడీస్ హియర్. తమ్ముడొచ్చాక డాడీ వద్దంటావు. నోనో అరిచాడు బాబీ. చూసారా, ఇది వరుస. నేను మీలాగానే చక్కగా తమ్ముడొస్తాడని ఆడుకోవచ్చునని ఎంతో ముద్దుగా చెప్పాను. వాడు నా మాటకిచ్చిన సమాధానం వినుంటే మీరే వాణ్ణి చిరగదన్నేవారు. నన్ను లాగి పారేశాడు. మామ్, తమ్ముని పారే గార్బేజీలో అంటూ తిక్క పేచి పెట్టాడు. ఏం చేయను, 4 గంటించాను. పర్వాలేదులే రాణి, వాడు ఎలాగైనా ఇంకో పాపరాకకి సిద్ధం కావాలి కదా. అవును, ఆ ప్రీనేటల్ క్లినిక్ లో ఈ విషయం గురించి చర్చించారా? ఎందుకు చర్చించరు? అదేదో చాలా సులభంగా సాధించగల విషయం అన్నట్టు, ఎంతో ఆనందం కలిగించే విషయం అన్నట్టు చెప్తారు. ప్రిపేర్ యువర్ ఎల్డర్ చైల్డ్ ఫర్ ది న్యూ బేబీ అంటూ చెప్పేస్తుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. మన వాడికొచ్చి చెప్పి చూడమనాలి.
సైంటిఫిక్ గా చెప్పినట్టు ఇలాంటివి సాధ్యం కాదండి. ఈ విషయంలో మన వాళ్ళ మూటు పద్ధతే నయం అనిపిస్తుంది నాకు. చచ్చినట్టు వాళ్లే మార్చుకుంటారు, సర్దుకుంటారు అనుకోవడం. సైకాలజీ చెప్పి ప్రాణం తీస్తారిక్కడ అంది. ఇంతలో ఫోన్ మోగింది. రాణి అటు నడవబోయింది. నే తీస్తాలే అంటూ లేచి వెళ్లి ఫోన్ ఎత్తాడు. హలో అంటూ. ఓవర్సీస్ కాల్, బహుశా గుడివాడేమో అని కుర్చీలో కూర్చుని ఫోన్ సరిగ్గా పెట్టుకున్నాడు. కిటికీలోంచి ఎదుటి ఫ్లాట్ లో లైటు వెలగడం కనిపిస్తోంది. యథాలాపంగా చూస్తూ ఉండిపోయాడు. ఫోన్లో ఆపరేటర్ గొంతు కాస్త నవ్వు ధ్వనిస్తూ ఆర్ యు స్టిల్ దేర్ అంటూ పిలవడం వినిపించి సారీ, ఐఎమ్ హోల్డింగ్ ది లైన్, ప్లీజ్ కనెక్ట్ అన్నాడు. 1 ఫ్లాట్స్ లో లైట్లు వెలిగాయి. చూస్తుండగా అవతల బుల్లి లాన్ నల్లగా అయిపోయింది. చీకటి పరుచుకుని అక్కడక్కడ పిల్లల కేకలు వినిపిస్తున్నాయి. ఎవరి తలుపులు తెరిచుంచేశారో అనుకున్నాడు రవికుమార్. హలో హలో అంటూ అవతల వైపు నుంచి శుద్ధ తెలుగులో గట్టిగా అరవడం వినిపించింది. మన వాళ్ళకి చచ్చిన ఫోన్లో మాట్లాడడం రాదు అనిపించింది. హలో, ఎవరు? గణపతి మావయ్య? ఆశ్చర్యంగా గట్టిగా అడిగాడు. చెప్పు మావయ్య, ఎక్కడి నుంచి? గుడివాడొచ్చావా? వినిపిస్తోంది, చెప్పు వినసాగాడు. కుతూహలం అణుచుకోలేక భర్త పక్కగా వచ్చి నిలబడింది రాణి. గోముగా అతని చెయ్యి రాస్తోంది. చేద్దాం అనుకుంటూనే ఉన్నాను మావయ్య. ఓ పక్క కారు రిపేరు, ఉద్యోగానికి వెళ్ళక తప్పదు. అశ్రద్ధ చేశానంతే. చెప్పు, బాగానే వినిపిస్తోందన్నానుగా. కాస్త విసుగ్గా అంటోన్న భర్త చెయ్యి నొక్కింది. కోపం తెచ్చుకోవద్దు అన్నట్టు. ఆమె చెయ్యందుకుని దాని గోళ్లు పరీక్షగా చూడడం ప్రారంభించాడు వింటూనే. రవికుమార్ ముఖంలోని భావాలు వింటున్న మాటలకి తగినట్టు తెగ మారడం గమనించింది రాణి. నువ్వన్నదేంటి మావయ్య? నుంచున్న పళంగా బయలుదేరడానికి ఇదేం పొలం పనా చేస్తోంది? కుదరదు. ఇలా చీటికి మాటికి ఫోన్లు చేయలేదని, ఉత్తరాలు రాయలేదని తప్పు పట్టదు. ఇక్కడ ఇలాంటివి లగ్జరీలు నీకు తెలియదేమో. ఏదో తేలాక ఎలాగా రాక తప్పదుగా. సి మావయ్య, పక్షవాతం కుదిరే జబ్బు కాదని నీకు తెలుసు. ఓ రోజు ఓ వారంలో తెలియదు కాదని నీకు తెలుసు. ఇప్పుడు నేనొచ్చి ఏం చేయగలను? ఒకసారి వస్తాను అనేశాడు చాలా తీవ్రంగా. అవతల గణపతి ఏమన్నాడో. సారీ, నేను అలా కాదు అన్నది. మాట వరుస కన్నాను. బాగున్నారు కదా? అడిగానని చెప్పు. లేదు, కోపం కాదు. నన్ను అర్థం చేసుకోమని చెప్తున్నానంతే. సరే. క్షణం సేపాగి లైను కట్ అయిపోయాక ఫోన్ కింద పెట్టేసి దానికేసి కనురెప్పలు ఆరపక్క చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది డియర్? మీ గణపతంకులు కాల్. తెలిసే అతని దృష్టి తన వైపు మళ్లించుకోవాలని అంది రాణి. ఎస్ మావయ్య, శుద్ధ కంట్రీ. ఫోన్ చేయలేదు, అసలేం ఉలుకు పలుకు లేదని ఒక్కగానొక్క కొడుకుని అంటూ ఏదేదో అంటున్నాడు. నేను ఆవేశం అణుచుకోలేకపోయాను. రాణి, నువ్వే చెప్పు. ఈ ఫ్లాట్ లోంచి మారిపోదామని మన పెళ్ళైన ఏటి నుంచి ప్రయత్నిస్తున్నావా? ఎంత కష్టపడుతున్నావు? డౌన్ పేమెంట్ కి కావలసిన మొత్తం కూడబెట్టడానికి. చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సుఖం మరిగిన ప్రాణులు. నాన్న లేవడం ఆలస్యం కావచ్చునట. ఎలాగైనా ఓసారి వచ్చి వెళ్ళమంటాడు. మాట్లాడితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగుతాడు. నువ్వు కాక మరింకెవరున్నారా వాళ్ళకి అంటూ నాన్ సెన్స్. అర్థం చేసుకుని వాళ్ళని చూస్తే నాకు మంట. విసుగ్గా సోఫాలోంచి లేచి వెళ్లి కిటికీ దగ్గర నిలబడ్డాడు. పెద్ద ఫ్రెంచ్ విండో. కిందకి చూస్తే జన ప్రవాహం తిరుగుతూనే ఉంది. కార్ల మట్టుకు బోరులు తీరి అటు ఇటు రోడ్డు కావతల యువతల మూగ జీవాల్లా నిల్చున్నాయి. రకరకాల మనుషుల ఆకృతులు లీలగా కనిపిస్తున్నాయి. పగలే అంతా. ఇంకా ఈ చీకటి పడేవాళ్ళ వేరే చెప్పాలా? న్యూయార్క్ నగరంలో కొన్ని రోడ్లు అసలు సూర్యరశ్మంటే తెలియనివి ఉన్నాయేమో. చక్కటి భవనాలు వాటి చుట్టూ విస్తరించి చోటులేక జిరాఫిల్లా పైకి ఎగబాకిన డిపార్ట్మెంట్లు సముదాయాల మధ్య రోడ్లు ఇరుక్కుపోయినట్లు కనిపిస్తోంది పైనుంచి చూస్తుంటే. డియర్, అలా కోపం తెచ్చుకుని ప్రయోజనం ఏమిటి? రేపు వివరంగా ఉత్తరం రాస్తే సరి ముందు అంటూ అతనికి దగ్గరగా వచ్చి నిలబడి కింద కెలడియోస్కోప్లా కదిలిపోతూ మారిపోతున్న దృశ్యాన్ని చూడసాగింది. మీటూ మామ్ అంటూ తల్లి కాళ్ళని పెనవేసుకుని అడిగాడు బాబీ. కమ్ అంటూ వాణ్ణెత్తుకుంది. మామయ్యతో నేనలా అని ఉండకూడదేమో. అంత దూరం నుంచి ఫోన్ చేసిన వాళ్ళకి నా మనసున్న పరిస్థితి కంటే నా మాట ధ్వనించడమే ముఖ్యమేమో కదు రాణి. మాట్లాడిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ అడిగాడు రాణిని. ఇప్పుడు అనుకుని ఏం లాభం రవి? మాట అనేసే ముందు అనుకుని ఉండాలి. నేనిప్పుడు పోరుతూనే ఉంటాను, ప్రతి శనివారం కూర్చుని ఓ ఉత్తరం రాసి పడేమని. ఇప్పటిదాకా నీకు అలవాటే కాలేదు. నొచ్చుకుంది. నువ్వు ప్రారంభించు, నేను ఒకసారి కిందకు వెళ్ళొస్తాను కదిలాడు. కాస్త చెలయొచ్చు, స్వెటర్ వేసుకోవడం మంచిది. లేదు, కింద నుండి 2 బీరు సీసాలు పట్టుకొస్తా అని మాట కోసం ఆగకుండా వీధి తలుపు తీసుకుని లిఫ్ట్ కేసి చకచకా సాగిపోయాడు రవి. అతని అంతరాత్మ ఇప్పుడు అతన్ని బాధ పెడుతున్నట్టుంది. ఫోన్ పెట్టేశాక గణపతి మాస్టర్ కేసి చూడలేదు. 10 నిమిషాలు విశ్రాంతిగా కూర్చుని చెల్లా చెదిరిన ఊహలు పోగు చేసుకున్నాడు. ఏంటలా దిగాలు పడిపోయారు గణపతి గారు? వెళదామా అడిగారు మాస్టారు.
గణపతితో కూడా గుడివాడ రావడానికి ఓ పూట ఆఫీస్ లీవ్ పెట్టుకున్నారు కూడా. లేవండి అంటూ మారు మాట్లాడకుండా పోస్టాఫీసు బయటికి నడిచారిద్దరు. ఛార్జీలు కట్టిన రసీదు అందించాడో క్లర్కు మాస్టర్కి. దాన్ని కోటు జేబులో కుక్కుంటూ గబగబా గణపతితో అడుగు కలిపి నడవసాగారు. ఇక ఆగలేక, ఏమంటాడయ్యా బాబు, ఎందుకంత సీరియస్గా అయిపోయావు? నిలదీశారు. ఏం లేదు, మీరు విన్నారు కదా, ఎదురు ప్రశ్న వేశాడు గణపతి. విన్నానయ్యా, నువ్వు చెప్పిన మాటలు. అతగాడు ఏమంటాడేంటి? వస్తున్నాడా? ఎందుకలా ముభావంగా అయిపోయావు? చెప్పకపోతే ఎలా? చెప్పడానికి ఏముంది మాస్టారు, అక్కయ్య అంటూనే ఉంది, నువ్వేం విన్నా విన్నది విన్నట్టు చెప్తావురా అని. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. పేలవంగా నవ్వి బస్టాండ్ కేసి దారి తీశాడు గణపతి. అదేంటి, మార్కెట్ పనులు? నాకు ఇంకే పని మీద తిరగాలని లేదు మాస్టారు. తిన్నగా వెళ్ళి బావ పక్కన కూర్చోవాలని ఉందంతే. రండి పోదాం అని నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. అంతా విని గట్టిగా నిట్టూర్చారు మాస్టారు. గణపతి పూర్తిగా చెప్పలేదని ఆ అనుభవజ్ఞుడు గమనించకపోలేదు. బహుశా అక్కడ బాబు పరిస్థితి ఎలా ఉందో మనం అతని వైపు నుంచి కూడా ఆలోచించాలి కదయ్యా. గణపతి ఆ మాటలు విని చటుక్కునాగాడు. మాస్టర్ ముఖంలోకి తీవ్రంగా చూస్తూ, మీరా ఆ మాట అంటోంది అన్నాడు. కాదు గణపతి, ఒకవేళ అదే మనం వింటుంటాం కదా అక్కడి వాళ్ల యాంత్రిక జీవితాల గురించి. తన మాట తనకే బోలుగా తోచడంతో నిలిపివేశారు మాస్టారు. ఏది ఏమైనా తండ్రిని చూడ్డానికి రావడానికి వాడు వెనకాడి ఉండకూడదండి. ఆ అమ్మాయిని పంపించడానికి వాళ్ళు ఇదిగో అదిగో అంటుంటే బావ తానే పూనుకుని అన్ని ఏర్పాట్లు చేసి బొంబాయి దాకా వెళ్ళొచ్చాడే. ఏం పొలం పుట్రా వదిలి అలా పరిగెత్తవలసిన అవసరం లేదే. వాళ్ళు వాళ్ళ పిల్లని భర్త దగ్గరికి పంపించుకోకుండా ఊరుకుంటారా అని అనుకోలేదే బావా, బాధగా అన్నాడు గణపతి. అతని మనసు ఉసూరు మంది. కనీసం వస్తాను అన్నాడు అని చెప్పడానికి కూడా కాని బదులు విని కుంగిపోయాడు గణపతి. బస్సు సిద్ధంగా ఉండడం, కాఫీ కూడా ఆగకుండా బస్సుకి కూర్చుందాం అనిపించింది గణపతికి. మాస్టారు, బస్సు ఎక్కేద్దాం, నా మనసేం బాగలేదు అంటూనే బస్సు ఎక్కాడు గణపతి. ఓ 45 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే బస్సు గుమ్మ ముందు ఆగడం ఆశ్చర్యం వేసింది గణపతికి. ఇంత టైం గడిచిపోయిన గుర్తే లేదు అతనికి. చూడు గణపతి, శాస్త్రి గారి శరీరం చొచ్చుబడిందే గాని సెన్సస్ కాదయ్యా, మరిచిపోకు. ఇంకా ఆయన ఆవలించక పేగులు లెక్కబెట్టగల శక్తి కలవారే. నీ ముఖం చూసి పరిస్థితి గమనించగలరు, జాగ్రత్త హెచ్చరిస్తూ బస్సు దిగారు. నేనిలా ఇంటికి వెళ్లి మధ్యాహ్నానికి ఆఫీసుకు పోతాను, నువ్వు? అలాగే మాస్టారు, నా మనసు విప్పి చెప్పాను, మరిచిపోకండి. పూర్తిగా చెప్పలేదు లేవయ్యా గణపతి, వెళ్ళొస్తా. సాయంత్రమో రేపో ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు వచ్చి చూస్తాలే అంటూ చేతిలో ఉన్న గొడుగు విప్పి భుజానాంచి వేసుకున్నారు మాస్టారు. ఈ మాస్టారు గొడుగు చేత్తో పట్టుకుని పుట్టినట్టుంది. నవ్వుకుంటూ ముందు గేటు తెరుచుకుని వాకిట్లోకి అడుగు పెట్టాడు గణపతి. ఎప్పటినుంచి కూర్చుందో సుందరమ్మ గారు ముందు వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుని గణపతి కళ్ళబడ్డారు. అక్కయ్య, ఇక్కడ కూర్చున్నావేం? ఆత్రంగా అడిగాడు. వచ్చావా గణపతి, భోంచేసి ఇలా కూర్చున్నాన్రా, నువ్వు వస్తావని. బావగారు నిద్రపోతున్నారు, దొరికాడా? అడగడంలో ఉందామే ఆదుర్ద. దొరికాడకయ్యా, చెప్పానుగా, ఆలస్యం ఎంతైనా వాడితో మాట్లాడొస్తానని. పద లోపలికి. ఎండలా పడుతుంటే ఎలా కూర్చున్నావే, నోకం మీది అడిగాడు. కాసేపైనా వేరే విషయం గురించి మాట్లాడాలి అన్నట్టు. ఇప్పుడు అదెందుకు నీకు? త్వరగానే దొరికినట్టుంది, అవునా? ఏమన్నాడు? కోడలతో మాట్లాడావా? బావగారి కూర్చుని చెప్తానే అక్కయ్య, పద పద అంటూ ఆమె కోసం ఆగకుండా బావగారి మంచం ఉన్న చోటికి సాగాడు గణపతి. అతని సొట్టనడకలో ఒక రకం వేగం అతని మనసులోని ఉద్వేగాన్ని చాటుతోంది. శాస్త్రి గారు నిద్రపోవడం లేదు. చుట్టూ కలి చూస్తూ బాగున్న చేయి పిడికిలి బిగించి వదిలి చూస్తున్నారు. ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది. అలికిడి విని చూపు అటు మళ్లించారు. బావా, నిద్రపోతున్నావనుకుంది అక్కయ్య. ఈ చెయ్యి కాదు అలా ప్రయత్నించవలసింది, అవతల చెయ్యి. నవ్వి బల్ల కాస్త దగ్గరగా లాక్కుని నవ్వుతూ కూర్చున్నాడు గణపతి. మామూలు త్వరలోనే, అక్కయ్య మంచి కాఫీ పట్రా, నాకు బావ కూడా అన్నాడు. మారు మాట్లాడకుండా లోపలికి చక్కా పోయారు సుందరమ్మ గారు. బావా, ఫోన్ కాస్త సులభంగా దొరికేసింది. బహుశా ఇది ఇండియన్ కాల్ అని అనుకుని ఉన్నాడు. మాట్లాడాను బావా, బాగున్నాడట. కొడుకు బాగున్నాడు, కోడలు బాగుందట. అప్పుడే వచ్చినట్టుంది బయట నుంచి. కాస్త ఆగాడు గణపతి. పై కండువాతో ముఖం ఒత్తుకుంటూ అక్కగారు రావడం చూసి ఆగాడు. కాఫీ గ్లాస్ అందుకుని, నీ కొడుకు కోళ్ళు మనవడు అంతా బాగున్నారని అన్నాడు. కాఫీ తాగి గ్లాసు కింద పెట్టేస్తూ, వస్తున్నావా అని అడిగాను. వాడికి ఉద్యోగం రద్దీ కాస్త ఎక్కువేనేమో, సరిగ్గా ఎప్పుడు బయలుదేరేది చెప్పలేనన్నాడు. ఉత్తరమే రాస్తాడు, ఫోనైనా చేస్తాడు. వాడితో మాట్లాడాక నాకెంతో ధైర్యం వచ్చింది బావా, వాడొస్తాడని. ఎప్పుడొస్తాడ్రా?
ఆయన కళ్ళు ఫ్రాయిలు కాసిపోతున్నాయే, మనసు కొట్టుకుపోతుందే, వచ్చి వాళ్ళక నిశ్చయంగా చెప్పలేకపోవడం ఏమిటి? కాస్త ఆవేశంగా అడిగారు సుందరమ్మ గారు. వాడి పరిస్థితి వాడు చెప్పాడక, మాస్టర్ చెప్పినట్టు మనం వాడి పక్క నుంచి కూడా సౌకర్యం చూడాలి కదా. అతని మాటల్లోని అలసత్వం సుందరమ్మ అనుమానం బాగా బలపడేలా చేసింది. ఆమె తమ్ముడి మాట ఇక నమ్మదలుచుకోలేదు. వీలైనంత త్వరలో వస్తానన్నాడు. పాత రికార్డుల అదే మాట 10 సార్లు చెప్పు అంటూ భర్తకేసి చూసింది. ఆయన ఆమె కేసే చూస్తుండడం గమనించి గబగబా దగ్గరగా వెళ్ళింది. గట్టిగా చెప్పుండడు వీడు. మీరు కాస్త బాగా ఉన్నారని ధైర్యం చెప్పుంటాడు. అందుకే వాడు తొందర చూపెట్టలేదండి. అంతకంటే ఇంకేం లేదు. రేపు ఎలాగైనా ఇక్కడికి దొరికేలా చూడమంటా మాస్టర్ని. నేను మాట్లాడతానుగా. ధైర్యం చెప్తున్నట్టుగా చేయి పట్టుకున్నారు. ఆమెనే ఆయన ఓదార్చారు, ఆమె చేతిని నొక్కి. నువ్వేం మరీ బెంబేలు పడిపోతావా అక్కయ్య? బావేనయం ధైర్యంగా ఉన్నాడు చూడు. వెక్కిరించాడు అక్కగారిని. గణపతిలో ఆ వెక్కిరింపులో కూడా హేళన వేళాకోళం ధ్వనించలేదు, జాలి తప్ప. శాస్త్రి గారు కళ్ళు మూసుకుని పడుకున్నారు. వారి ముఖంలో ఏ విధమైన ఆందోళన కనపడడం లేదు, ప్రశాంతంగా ఉంది. నేనలా పొలానికి వెళ్ళొస్తా బావా, ఏవో ఎరువుల గురించి అడిగారు. లేచాడు గణపతి కూడా. అతనితో పాటు సుందరమ్మ గారు బయటకొస్తూ, ఒరే గణపతి, నిజం చెప్పరా, వాడేమన్నాడు? ప్రాధేయపడుతున్నట్టున ఆమెకి అబద్ధం చెప్పలేక, నిజమూ చెప్పలేక బొమ్మలా నిలబడిపోయాడు గణపతి. ఇది జరిగిన వారం రోజులకల్లా శాస్త్రి గారు తుదిశ్వాస విడిచారు. హాయిగా నిద్రపోయిన మనిషి నిద్రలోనే ఊపిరి పీల్చడం మానివేశారు. ఎంత సునాయాసమరణం, ఎంత అదృష్టవంతులో శాస్త్రి గారు. అందరూ అబ్బురు పడ్డారు. ఈ వార్త విని తెలతెలవారక ముందే ఊరంతా శాస్త్రి గారి ఇంటి ముందుంది. పంట పండించడంలో, ఎద్దుల పెంపకంలో, మనుషుల్ని అర్థం చేసుకుని సహాయం చేయడంలో గొడ్లవల్లేరు శాస్త్రి గారు అద్వితీయుడండి అంటూ చెప్పుకొని మురిసిపోయారు. చిలవలు పలవలుగా అల్లుకుపోయి ఆహ్లాదం కలిగించవలసిన చొలువ పందిరి లాంటి శాస్త్రి గారి ఇల్లు చిన్నపోయింది. బాబొస్తున్నాడా అన్నదే అందరి ప్రశ్న. పాపం ఒక్కగానొక్క కొడుకు, సప్త సముద్రాలు దాటి రావాలి రాజకుమారులాగా, అందుకోగలడా అని కొందరికి అనుమానం కూడా. ఎలా? బాబొచ్చేదాకా ఉంచాలంటే గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలి శవాన్ని. మాస్టారు గణపతిని అడిగాడు. అక్కగారితో మాట్లాడు గణపతి, ఆమె ఏమంటే అది చేయడం ఉచితం. గణపతికి మనసు ముద్దుబారిపోయింది. ఎంత మోసం చేశాడు బావా అనిపించింది. అంత ప్రశాంతంగా ఎలా పోగలిగాడు? మనసులోనైనా కొడుకు కడసారి చూపైనా అందుకోలేదని బాధపడ్డాడు. ఏమో, ఉదయాన్నే బావ పలకడం లేదురా అని అక్కయ్య పెట్టిన గౌకేక మినహా ఇతరమైన ఏ సూచనలు బావ శాశ్వతంగా కన్ను మూసాడన్న దానికి నిదర్శనంగా కనపడలేదు గణపతికి ఆ రోజు. గబగబా లేచి వెళ్ళాడు. సన్నని చిరునవ్వు పేదాల మీద ఉందా అన్న అనుమానం కలిగేంత ప్రశాంతంగా ఉంది ఆ ముఖం. కుదిపి చూశాడు, నాడి చూశాడు. శరీరం కూడా వెచ్చదనం లేకుండా ఉందేమో గాని బిగుసుకుపోయినట్టుగా అనిపించలేదు. నోకమ్మ, వెంకన్న, పోరిగాడు అంతా అటు ఇటు పరుగులు తీశారు. డాక్టరు, లాయర్ గారు, మాస్టారు దరిదాపు ఒకే సమయంలో అడుగు పెట్టారు. మహారాజు నిద్రలో పోయారు. గణపతి, ఆడవాళ్ళెవరైనా అక్కయ్య గారితో ఉన్నారా? వెళ్ళి ఓదార్చి రావయ్యా, ఆమె లోకమంతా వారే అన్నారు. గదిలో అక్కయ్య నిశ్చేష్టురాలైనట్టు కూర్చుని ఉండడం చూసి, అక్కయ్య ఇంత మోసం చేస్తాడనుకోలేదే బావా. మననిలా నెట్టేట ముంచి తన దారి తను చూసుకున్నాడు. ఏడుస్తూ అంటున్న గణపతికేసి ఆమె ఒకసారి చూసి ముఖం చేతుల్లో దాచుకుని రోధించసాగారు. ఇక కాగల కార్యం గురించి ఆలోచించు గణపతి. బాబు రావడానికి 2 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. శవం గుడివాడ తరలించి మార్గులో ఉంచాలి. లేదు అంటున్న డాక్టర్ గారిని ఆపి, వద్దు వద్దు, బావని ఈ ఇంటి నుంచే శాశ్వతంగా వెళ్ళనివ్వండి, అదే వారు కోరుకుంటారు. ఏడుస్తూనే అరిచాడు గణపతి. అతనిలో దుఃఖం కట్టలు తెంచుకుంది. బావే అయినా స్నేహితుల్లా చూశాడు తనని. కొడుకుల కష్టం సుఖం చూసి పెంచి పోషించాడు. అటువంటి బావ ఈరోజు కన్న కొడుకు దగ్గర లేకుండా పోయి తనపై ఎంత బాధ్యత మోపాడో ఆలోచించుకునేందుకు కూడా భయంగా ఉంది గణపతికి. అక్కయ్యతో మాస్టర్ని మాట్లాడమని డాక్టర్ గారు, వారికి బావ కోరికలన్నీ తెలుసు అన్నాడు. దగ్గరే ఉన్న లాయర్ గారు ఈ మాట విని, మీ బావగారు కొడుకు దగ్గర లేకపోయినా తన దహనకాండ ఆలస్యం కాకూడదని, అది కొడుకులాంటి నువ్వే చెయ్యాలని రాశారయ్యా. మీ అక్కగారికి కూడా ఈ మాట చెప్పకపోలేదు మీ బావగారు. బాబుకి కేబుల్ పంపా వివరంగా అన్న మాట విని గణపతి మాస్టర్ కేసు చూశారు. అవును గణపతి, వివరంగా కేబుల్ పంపాను. బహుశా బదులొచ్చేసరికి టైం పట్టొచ్చు. 10వ రోజు కరంకొచ్చి అందుకుంటాడు. నువ్వు గుండె తిట్టపరుచుకుని పని కానివక తప్పదయ్యా అన్నారు చిరకాల స్నేహితుడు, సలహాదారు శాస్త్రి గారు మాస్టర్కి. గణపతి దుఃఖం మింగి ఏర్పాట్లు ప్రారంభించాడు. అక్కదాచిన గంగాజలం కలిపి శవానికి స్నానం చేయించారు. అది వారి కోరిక.
ఒరే గణపతి, గంగ కూడా కలుషిత జలమే, కాని కర్మ దాని పవిత్రతని శంకించడం చేతగాని సాంప్రదాయం నాది. గంగ నీరు జల్లడం మరిచిపోకేం అని వేళాకోళంగాండం జ్ఞాపకొచ్చి కళ్ళు వర్షించసాగాయి. సోత్రియంగా బతికేశాడు. అంత సోత్రియంగానూ వెళ్లిపోతున్నాడు. కాని అంతా ఆనందం ప్రకటిస్తూ ఉండగా శవాన్ని లేపారు. సుందరమ్మకి ఏడవాళ్ళను కూడా తోచడం లేదు. నేను పోయినా నువ్వు ధైర్యంగా ఉండవే, తిరిగిదానిలా డేలా పడిపోకూడదు. నీ లేనంత మాత్రాన నీ హుందాకేం లోటు రాకూడదు. నేను గణపతికి చెప్పాలే అని చెప్పే భరత మాటలు చెవుల్లో మోరమ్రోగిపోతున్నాయి. శవం కదిలాక విలవిల్లాడిపోయారామె. ముసలి ఒగ్గులు కాలేదు, రోగం పీడించలేదు. ఇచ్చ చచ్చిపోయిన మనిషిలా తను చాలించారు. మీరు అదృష్టవంతులండి, నేనే దురదృష్టవంతురాల్ని అంటూ రోధించసాగింది. 10 మంది ఆడవాళ్లు ఆమెని ఓదార్చి సేద తీర్చాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. మీ తెలివిని ఎలా మెచ్చుకోవాలో అర్థం కావడం లేదు మావయ్య. అవసరమైనప్పుడు తెరిపిగా కేబుల్ పంపుతారు, లేకపోతే ఫోన్లు చేస్తారు. నాన్నకు సీరియస్ గా ఉందని ఎందుకు ఫోన్ చేయలేదు? ఈ రావడం ఓ 10 రోజుల ముందే రానా అంటూ ఏడుపు దిగమింగుకుని మేనమామని చాలా కఠినంగా నిలదీసిన కొడుకు మాటలు చాలా వింతగా అనిపించాయి సుందరమ్మ చెవులకి. శాస్త్రి గారు పోయిన 7వ రోజు ఉదయానికి ఊళ్ళో దిగాడు రవి. కూడా కోడలు పిల్లలు ఉన్నారేమోనన్న సుందరమ్మకి నిరాశ ఎదురైంది. కొడుక్కి ఎదురుగా రాలేక వాడి అలికిడి విని బోరుని ఏడవడం ప్రారంభించారు. రవి లోపలికి వెళ్లి చాలాసేపు తల్లితో కూర్చున్నాడు. ఎంతో ఓర్పుగా ఓదార్చాడు. నిజంగా అంత జబ్బుగా ఉన్నారని నేను ఊహించలేకపోయినమ్మా. మామూలుగా ఎలాగైనా వస్తానని చెప్పారనుకున్నాను అన్నాడు. నువ్వు వస్తావని, తన మనవణ్ణి చూపిస్తావని ఎంత ఆశపడ్డారో రా నాన్నగారు. వారి ఆశ నిరాశ చేశావు కదరా. కళ్ళల్లో ఒత్తులేసుకుని చూశారు నీకోసం. కానీ నువ్వు రాలేవని తెలిసిపోయాక వారిలో జీవితేచ్ఛ మాయమైపోయిందిరా బాబు. నన్నిలా ఒంటరి పక్షం చేసి మహారాజులా వెళ్ళిపోయారు. నేనేరా దురదృష్టవంతురాల్ని అంటూ వాపోయారు. ఓ రోజు ఆగి, ఇక మనం కర్మకాండకి ప్రయత్నాలు ప్రారంభించాలి రవి. ఇలా దిగాలు పడి కూర్చుని ఏం లాభం అంటూ గణపతి రవిని హెచ్చరించాడా ఉదయం. అప్పటిదాకా గణపతిని ఏమీ అనలేదు రవి. అతనే ఇంటికి పెద్దరికం వహించి అన్నీ చేస్తుండడం ఒక విధంగా తృప్తిని, ఓ విధంగా జల్సిని కలిగించింది రవికి. అప్పుడే మేనమామని నిలదీశాడు. ఎందుకలా చేశావు అన్నట్టు. క్షణంసేపు తనని తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేయలేదు గణపతి. కాని అక్కగారి ముందు, మాస్టర్ ముందు రవి అడిగేసరికి ఓర్పు కాస్త నశించింది. నేను పనిగట్టుకుని కాపేసి నిన్ను పట్టి ఫోన్లో మాట్లాడడం మర్చిపోలేదనుకుంటారా రవి? ఆ రోజు నేనేమన్నాను, నువ్వేమన్నావో జ్ఞాపకం తెచ్చుకో చాలా గంభీరంగా హెచ్చరించాడు గణపతి. ఏమన్నాను? నా ఇబ్బందులు చెప్పాను. అంత మాత్రం చేత నాన్న ఇలా మరణశైపోయి ఉన్నారని నాకేం తెలుసు? ఎందుకు తెలీదు? చెప్పానుగా రెట్టించాడు గణపతి. నువ్వు తక్షణం బయలుదేరరా అన్న మాటే గాని రవికి తర్వాత ఏమనాలో తెలియలేదు. మాట ఆపేశాడు. ఇంకా ఏం చెప్పాలరా? ఎంత సీరియస్ గా ఉన్నాడో చెప్పాను. తక్షణం వీలు చూసుకుని బయలుదేరమని చెప్పాను. ఇంకా ఏం చెప్పాలి నీకు? దానికి నువ్వేం చెప్పావో మీ అమ్మకు ఇప్పుడు చెప్పరా. నన్నెందుకు దోషిగా నిలబెట్టాలని చూస్తావు? కోపంగా అడిగాడు గణపతి. అవును రవిబాబు, ఆ రోజు నేను ఉన్నాను. గణపతి చాలా దెబ్బతిన్నవాళ్లా కుంగిపోయాడు. హుటాహుటిన తిరిగి గుడ్ల వల్లే వచ్చేసాం. నువ్వేం అని ఉంటావన్నది నాకు ఊహాగానమే. గణపతి చెప్పలేదు. కానీ నువ్వేం అని ఉంటావో మీ నాన్నగారు గ్రహించినట్టు అనిపించిందయ్యా. ఇప్పుడైనా మునిగిపోయింది లేదు. చెప్పు, నేను వినాలని అనుకుంటున్నాను. నువ్వేం అనకపోతే గణపతి అలా దెబ్బతిన్న పక్షిలా కొట్టుకుపోతాడు అనుకున్నాను. మాస్టారి కంఠం కూడా తీవ్రంగానే ఉంది. రవి తల్లి ముఖం కేసి బాధగా చూశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా గణపతి? నాకు మనసుంది, కానీ అది తల్లి మనసు. దానికి మీలా తర్కం తెలియకపోవచ్చు, కాఠిన్యం తెలియకపోవచ్చు, కానీ కరుణ తెలియకపోదురా. ఊరుకోండి, కానివ్వండి. కనీసం వారి ఆత్మ ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నదా కొడుకొచ్చాడని? దుఃఖంతో కూడుకుపోయిన గొంతుకుతో వారి వాగ్వివాదానికి ముగింపు పలికారు. అది నిజమేనా అక్కయ్య? అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. రారా రవి, కూర్చుని జాబితా వేసి పని ప్రారంభిద్దాం అంటూ రవి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా ముందు గదిలోకి నడిచాడు. గట్టిగా నిట్టూర్చారు సుందరమ్మ. ఆవిడ మనసు ఏం వినవలసి వస్తుందో అని భయంతో ముడుచుకుపోయింది. ఇప్పుడు ఈ సంధికి తేలిగ్గా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. ఆమె కొడుకుని గురించి ఆలోచనల్లో మునిగిపోయింది. ఏదో మారిపోయాడు, కాని ఇది ఆ మార్పుని చెప్పలేకుండా ఉన్నారామె. చెట్టంత ఎత్తునే దొరబాబులా ఎదిగిన కొడుకుని చూసి గర్వం అనిపించింది. కాని ఏదో వాడిలో కొరతుందా అనిపించింది కూడా. మనిషి గుండెతో ఆలోచించడం మానేసిన వాళ్లా తోచాడామెకి. లేకుంటే నాన్న ఏమన్నారు, ఏం మాట్లాడారు, ఎలా పోయారు లాంటివన్నీ పదే పదే విని బాధపడాలని అనుకోడా? ఎందుకలా తెలుసుకోవడం లేదు అనుకున్నారు. అమెరికాలో డబ్బు, హోదా, టైంకి విలువ గురించే విన్న ఆమె అక్కడక్కడ ఆత్మీయత గురించి కూడా వినకపోలేదు. అలాంటి ఆత్మీయత దూరమైందా తన కొడుకులో? ఆలోచనలు ఓ కొలికి రానుంటున్నాయి.
ఆమె ముందు దట్టంగా పొరుచుకున్న శూన్యంలో పచ్చగా కంటికేం కనబడే అవకాశాలింక లేనే లేవనిపించింది. గణపతి కూడా మళ్లీ ఆ మాట ఎత్తలేదు. మేనమామతో కలిసి తండ్రి కర్మకి అన్నీ సిద్ధం చేయడంలో తలమునకలైపోయున్నాడు. అతని మనసులో ఏముందన్నది అటు గణపతికి ఇటు తల్లికి కూడా అర్థం కాలేదు. రవి వచ్చిన రోజు చూసి వెళ్లిన ఊరి పెద్దలొకరు అలా మధ్య మధ్య వచ్చి వెళ్లారు. ఏర్పాట్లలో సాయం కావలసి ఉంటుందా కనుక్కునేందుకు. కాని 100 మంది పెట్టు ఒక గణపతి, అందులోనూ అతగాడు ఆరాధించిన వ్యక్తి ఆత్మకి లోటు రానిస్తాడా? ఊరంతా బావు 10వ రోజు పండగగా ఉంటుందక్క, నువ్వు చూస్తుండు అని అక్కగారికి ఎప్పటికప్పుడు ఏర్పాట్ల గురించి చెప్తూ ఆమెకు పెద్ద భాగస్వామి ఉంది సుమా అంటూ గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు నిజంగానే ఊరంతా తరలొచ్చింది శాస్త్రిగారి కర్మకాండ తిలకించడానికి. కాలవగట్టున జరిపిన తతంగం మరీ పబ్లిక్ గా అనిపించింది రవికి. కానీ సాంప్రదాయం కాదనే ధైర్యం లేదు. ఇటొచ్చి ఈ మూర్ఖత్వపు సాంప్రదాయపు కట్టడి మధ్య ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన తన బావగారి అభిష్టం తెలిసిన గణపతి తన అక్కగారి పట్ల చాలా పెద్ద మనసుతో ప్రవర్తించాడు. వద్దొద్దు, అక్కని తెల్లచీర కట్టబెట్టి కూర్చోబెట్టద్దు, ఆమెష్టం, ఆమెని ఈ దుఃఖం ఒంటరిగా అనుభవించినవ్వండి అని అమలక్కల్ని హెచ్చరించాడు. కొందరు ముక్కున వేలేసుకున్నా, కొందరు తప్పుపట్టినా, కొందరు శభాష్ గణపతి, శాస్త్రిగారి ఆత్మ నిజంగా శాంతిస్తుంది, వారిని తెలిసిన ఎవరు నిన్ను అపార్థం చేసుకోరు అని గణపతి భుజం తట్టారు. రవికుమార్కి ఇదంతా కూడా సిల్లిగా తోచింది. ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు మావయ్య, పైవాళ్ళకెందుకు ఈ విషయాల్లో కుతూహలం అంటున్న మేనలుడికేసి చూసి, రవి నిజమేరా, కాని మన సమాజపు రివాజు, నీ తిండి నువ్వు తిని నీ బట్ట నువ్వు కట్టిన సమాజపు కట్టుబాట్లకు తలవంచక తప్పదు. వాటిని ధిక్కరించాలంటే మహోన్నతమైన వ్యక్తిత్వం కల మనిషి అయి ఉండాలి. మీ నాన్నది అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం. అందుకే పోయినా అతని మాటకి గౌరవం. పద వడ్డాన్లు ప్రారంభమయ్యాయి. ఓ వరసైనా వడ్డించు అంటూ రవిని సంతర్పణ జరుగుతున్న చోటికి లాక్కెళ్లాడు. బోరులు తీర్చి కూర్చున్నారు ఊరి పెద్దలు. బాబు రవి, మా తల్లో నాలుగు పోయిందయ్యా అంటూ భోజనాలు ప్రారంభించారు. గణపతి కాస్త దూరంలో ఉన్న బేద బిక్కి పంక్తులకేసి నడిచాడు. వ్యవసాయ కూలీలు ఊరి పేదలంతా భోజనానికి కూర్చున్నారు. తొందరపడకండి, అన్నీ వచ్చేదాకా కాస్త ఆగండి అంటూ వారి మధ్య తిరగడం ప్రారంభించాడు గణపతి. అతనిలో దుఃఖం ముంచుకొస్తోంది. బావ వీళ్ళకి దేవుడు, వీరి కష్టనష్టాలు ఆదుకుని వారి బ్రతుకుల్లో చేతనైనంత వెలుగు తేవడానికి ప్రయత్నించాడే గాని వారి శ్రమశక్తిని దోచుకుని వారిని నడపీనుగులా మార్చేలేదు. అందుకే బావ తమ మధ్య లేకపోయినా అతను చేసిన మంచి వారి మధ్య వెలుగులా తృప్తిలా విస్తరించుకుందేమో అనుకున్నాడు గణపతి. గణపతి బాబు, రవిబాబు వచ్చేస్తాడా? ఓ తలపండిన తాత నడుస్తున్న గణపతిని నిలదీశాడు. అప్పటిదాకా ఆ విషయమే గణపతి మనసులోకి జొరబడలేదు. అడుగేయబోతున్నవాడు కాస్త నిలబడిపోయాడు. అవును తాత, నేనింకా సంగతి గురించి అడగలేదు అన్నాడు. అంతే, చిన్న కలకలం రేగినట్టు మాటల కెరటం లేచింది. వచ్చేస్తాడు బాబుగారి కొడుకు. ఈ పొలం పుట్ర గుడ్డు గోద అమ్మగారు ఏమైపోతారు? అతగాడు పిల్లాపాపలతో ఇక్కడ మకం పెట్టకపోతే అని కొందరు ఆశ వెలుగుచ్చారు. అమెరికా వెళ్ళిన వాడు తిరిగి రావడం అన్నది మనం విన్నామా ఎక్కడైనా? అక్కడ స్వర్గంలా ఉంటదట. అది వదులుకొని ఈ మురికి కోపంలోకి చూసి ఎవరయ్యా తిరిగి రావాలని ఊళ్ళూరేది? అమ్మగారిని వెంట పెట్టుకుని చక్కా పోతాడు రవిబాబు అన్నారు లోకం తెలిసిన మరికొందరు. రకరకాల అంచనాలు సుళ్ళు గాలిలోకి లేచి ఒకదానికొకటి ఢీకొని అర్థం పరదలేని మాటల గోలగా మారిపోయాయి. గణపతి మట్టుకు కాస్త దూరంగా ఉన్న చిన్న పాకగట్టును కూర్చుని ఆలోచనలో పడ్డాడు. అవును, ఇదంతా ఎలా అన్న ప్రశ్నే ఇంతింతై అతని మెదడుని తొలిచేస్తోంది. అందరి భోజనాలు అయ్యి విస్తళ్ళు తీసేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటిపోయింది. అమ్మగారి కూడా నీడలా ఉన్న నూకమ్మ ఆ తర్వాతే గణపతి బాబు వచ్చి అమ్మగారిని కూడా బాబుగారి ప్రసాదం తినమని చెప్పవయ్యా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు 2 రోజుల నుంచి అని పిలిచింది. గబాలను లేచాడు గణపతి. ఈ హడావిళ్ళలో అక్కయ్య సంగతే మరిచిపోయాను అనుకుంటూ గబగబా ఇంటికేసి నడిచాడు. ఒకళ్ళు రవికి చెప్పి సెలవు తీసుకుంటున్నారు. ఉంటావు కదా, మళ్ళీ కలుద్దాం అంటూ వెళుతున్న వాళ్ల మాటలు అనుకున్న వారి నమ్మకం గ్రహించలేదు రవి. ఉండడం ఏంటి అనుకున్నాడే తప్ప. రవి రా, అక్కయ్య నువ్వు నేను కలిసి కూర్చుందాం అంటూ పిలిచాడు. నాకు అసలు ఆకలేయడం లేదు మావయ్య అన్నాడు. అలా అనకూడదు, ఈరోజు భావప్రసాదం 1000 మంది తిని తమకి గల గౌరవాభిమానాలు వెల్లడించారు. రక్తం పంచుకు పుట్టిన నువ్వు తినకపోతే ఎలా? పద అంటూ లోపలికి దారి తీశాడు. ఏంటో ఇంతమందిని ఇంత ఫుడ్ ని ఒక్కసారి చూసేసరికి నాకు ఆకలి చచ్చిపోయింది మావయ్య. అక్కడ చావు చాలా ప్రత్యేకం, సన్నిహితులకే పరిమితం అనుకుంటారు. కానీ ఇక్కడ మేనమామ ముఖం చూసి ఆగిపోయాడు రవి. మారు మాట్లాడకుండా అతని వెనక తల్లున్న గదిలోకి నడిచాడు. వంటవాళ్లు 3 వడ్డించారు.
తినక్కయ్యా, ఈ రోజు పండగ. నీకు తీరని లోటే కాని బావకి ఈ రోజు వేల మంది కృతజ్ఞత చెప్పుకున్నారు. మనం చెప్పుకోకపోవడం ధర్మమా చెప్పు అంటూ అక్కయ్యను బ్రతిమలాడాడు. అప్పుడే తల్లికేసి పరీక్షగా చూశాడు రవి. వడిలిపోయిన పువ్వులా కనిపించిందామె. రేగిన జుట్టు నిర్లక్ష్యంగా దగ్గర చేర్చి జారుముడి వేసుకుంది. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రని పత్తికాయల్లా ఉన్నాయి. కళ్ళ కింద నల్లని వలయాలు విస్తరించున్నాయి. అసలే మంచి రంగున్న మనిషేమో ముఖం మరీ కమిలిపోయినట్లు కనిపిస్తోంది. అమ్మా, మావయ్య చెప్పింది రైటు, తిను, నేను తింటున్నాను అని తల్లికి దగ్గరగా విస్తరలాక్కుని కూర్చున్నాడు. ఆకులో తినడం అలవాటు పోయింది. నేల మీద కూర్చుని భోంచేయడం అలవాటు పోయింది. కొడుకు పడుతున్న శ్రమ సుందరమ్మ గారు గమనించకపోలేదు. నాన్న, ఎందుకంత అవస్థపడుతున్నావు? స్టూల్ మీద పెట్టుకోలేకపోయావా అన్నారు నెమ్మదిగా. అక్కయ్య కంఠస్వరం ఇలా శాశ్వతంగా దుఃఖజరతో ఉండిపోదు కదా అనుకున్నాడు గణపతి. సాయంత్రం దీపాలు వేళకు గాని ఇంట్లో సందడి సద్దుమణగలేదు. 2 రోజులాగి కలుస్తానని వెళ్లారు డాక్టర్ గారు. లాయర్ గారు కూడా అదే మాట రవికి చెప్పి వెళ్లారు. మాస్టారు, లాయర్ గారు పెద్ద మనుషుల మధ్య వీలునామా చదువుతానన్నారు, అప్పుడు మీరు ఉండాలి అని చెప్పాడు. అలాగే లేవయ్యా, ఇంకా రవి ఉంటాడు కదా అన్నారు. లేదు లేదు, అప్పుడే 10 రోజులు అయిపోయిందండి. నేను వీలైనంత వేగం తిరిగి వెళ్ళాలి. ఈలోగా ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం అంటున్న రవికుమార్ వంక గణపతి మాస్టారు కూడా కళ్ళపిగించి చూస్తుండిపోయారు. ఆ రోజు ఉదయం 10 గంటల వేళ ఊరి పెద్దలు కరణం గారు మండువాల కూర్చున్నారు. లాయర్ గారు వీలునామా చదివి ఎలా ఏం చెయ్యాలన్నది నిర్ణయించాలని. బాబు త్వరగా వెళ్ళిపోవాలంటున్నాడు, అంచేత ఈ తొందర అని గణపతి వివరించాడు. అమ్మగారిని కూడా వినమనండి సూచించాడు లాయర్ గారు. వింటుందిలేండి, మీరు ప్రారంభించండి అంటూ లేచి లోపల గదిలో ఉన్న అక్కగారి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు గణపతి. రవి, మీ నాన్నగారు ఈ వీలునామా నా చేత రాయించారయ్యా. దీంట్లో నిర్ణయాలన్నీ వారివే. నేను ఈ మాస్టారు ఒట్టి సాక్షులు మాత్రమే అంటూ ఓ 5-6 పేజీలున్న వీలునామా చదవడం ప్రారంభించారు లాయర్ గారు. మొదట్లో ఇంత చదవాలా అనుకున్న రవి చాలా కుతూహలంగా వినడం ప్రారంభించాడు. కూర్చున్న పెద్ద మనుషులు కూడా చాలా నిశ్శబ్దంగా ఊపిరి బిగబట్టినట్లుగా వినసాగారు. నా యావదాస్తికి నిజమైన వారసురాలు నా భార్య సుందరమ్మ. ఆమె తదనంతరం ఆమెకి ఎలా తోస్తే అలా తన ఆస్తిని సద్వినియోగం చేసుకునే హక్కిస్తున్నాను. నా ఏకైక సంతతి రవికుమార్ ఈ దేశం వదిలిన కారణంగా నా ఆస్తిపాస్తుల బాధ్యతలన్నీ నా పెంపుడు కొడుకు లాంటి గణపతికి, నా కుడిభుజంగా ఉండి నా స్నేహితునిగా మెలిగిన గణపతి నా బావమరతికిస్తున్నాను. ఎప్పుడైనా నా మనమలు దేశం రావాలని కోరుకున్న పక్షంలో వారికి నాకు సంతరించిన పిత్రార్జితం 5 ఎకరాల తోటని ఇవ్వాలని నిర్ణయిస్తున్నాను. దీని ఫలసాయాన్ని వారసునిగా రవికుమార్ శాశ్వతంగా అనుభవించొచ్చు. నా భార్య ఇష్టప్రకారమే నా భూమిపై నిర్ణయాలు తీసుకోవాలని గణపతి కూడా చెప్తున్నాను. ఆమె మాట కాదని ఎవరూ ఏ నిర్ణయాలు చేయకూడదు. నా తుది కోరిక, నా మృత్యు ప్రాప్తించినప్పుడు నా కొడుకు దేశం తిరిగొచ్చేదాకా నా శవం ఉంచకూడదు, ఏ ఆసుపత్రికి తరలించకూడదు. వాడు రాలేని పక్షంలో నాకు ఉత్తరక్రియలు గణపతి చెయ్యాలని కోరుకుంటున్నాను. నేను పోయిన తర్వాత నా భార్య ఎటువంటి సాంప్రదాయపు మూర్ఖపు అలవాట్లకు బలయ్యి వితంతు వస్త్రధారణ చేయడం నాకు సమ్మతం కాదని కూడా చెప్తున్నాను అంటూ ఇంకా చిన్న చిన్న పొలాలు కలిసికట్టుగా చేసుకుంటున్న వారి నుంచి తీసుకోకూడదని ఏంటేంటో రాశారు. అంతా విని సుందరమ్మగారు నిట్టూర్చి తమ్ముడి చెయ్యి అందుకున్నారు. వారికి నువ్వెంత దగ్గరో ఇప్పుడు నిజంగా తెలిసిందిరా గణపతి అన్నారు. రవికి కూడా గుండెల మీద నుంచి భారం దించేసినట్లయింది. వీలునామా చదివాక నాపై భారం మోపలేదు నాన్న, నేనిక్కడ ఇమళ్లేనని తెలుసుకున్నారు అనుకున్నాడు మనసులోనే. ఏం రవి, ఏమైనా అడగాలనుంటే అడగవయ్యా అన్నారు లాయర్ గారు. అబ్బే, ఏముంటుందండి అడగడానికి. నాన్న అంత క్లియర్గా తన మనసులో ఉన్నది చెప్పాక ఐ లైక్ ఇట్. నేను దాన్ని అక్షరాలు ఒప్పుకుంటున్నానండి. నాన్నగారి ఊహ రైటు. నాకు ఈ పొలం గురించి ఏం తెలుస్తుంది? దీనికి అన్ని విధాలా మావయ్య అర్హుడు. నా మీద నుంచి కొండంత బరువు దించేశారు నాన్న. మావయ్య అన్నీ చూసుకుంటారు కనుక నేను అమ్మని నా వెంట తీసుకువెళ్ళిపోతాను అన్నాడు. ఉరమని పిడుగుపడినట్టు ఉలికి పడ్డారు సుందరమ్మ గారు. గణపతి కూడా ఉలికి పడకపోలేదు. కాని రవి తత్వం తల్లి కంటే ఎక్కువగా గ్రహించినవాడు అమాయించుకున్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోవడంతో అవునండి, ఇక్కడుండి అమ్మేం చేస్తుంది, నాతో వస్తుంది, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంటున్న రవికుమార్ కంఠంలోని దృఢత్వం చూసి అమ్మ కూడా ఇందుకు ఒప్పుకోవాలి కదా అన్న గణపతి కేసు చూసి ఒప్పిస్తాను మావయ్య అన్నాడు రవి. ఒడిదుడుకులు లేకుండా సంసారాలు సాగినన్నాళ్లు సవ్యంగా సాగిపోతాయి. అలా సాగిపోతున్నప్పుడు వాటికి అంతర్వాహికంగా ఎన్నెన్ని సుడిగుండాలున్నా పైకి తెలియవు. కాని ఒక్కసారి సంసార నౌక తొణికిసలాడాక ప్రతి కదలిక వాడికి ముప్పు తెచ్చేదానిలాగే కనిపిస్తుంది.
శాస్త్రి గారు పాడి పంట ఎంత గుట్టు చప్పుడు కాకుండా ఏదో సునాయాసంగా చేస్తున్నట్లు కనిపించేది. ఈ పని కోసం ప్రత్యేకంగా శ్రమించినట్టు ఎప్పుడూ కనబడేవారు కాదు. కరణం గారితో మాట్లాడడానికి వెళ్లిన, రెవెన్యూ అధికారులు ఊళ్ళోకొచ్చినప్పుడు మర్యాదలు చేసిన, పశువుల డాక్టర్ని ప్రత్యేకంగా పిలిపించి ఎద్దులన్నింటినీ తనిఖీ చేయించిన ముఖంలో విసుగు అలసట అనేది కనిపించేది కాదు. కనిపించేది కాదో మరి కనిపించనిచ్చేవారు కాదో. ఎప్పుడూ అందరినీ కుశల ప్రశ్నలు అడగడమే గాని ప్రత్యేకించి ఆయన గారిని ఎవరూ అడిగినట్లు కనిపించేది కాదు. ఎవరైనా ఎప్పుడడిగినా ఒకటే ప్రశ్న, అబ్బాయి బాగున్నాడా, ఈ మధ్యనొచ్చే సూచనలున్నాయా అని. దానికి నవ్వి ఊరుకునేవారు. అలాంటి శాస్త్రి గారి గుండెల్లో చాలా అలజడి ఆందోళన ఉండేదని గాని తన తర్వాత తన భార్య ఒంటరిదైపోయి ఏ రకం కష్టాలు పడకుండా ఏం చెయ్యాలన్న ఆలోచనలు ఎప్పుడూ వారి మనసును తొందర చేస్తుండేవని గాని ఎవరూ ఊహించుండరు. ఎప్పుడైనా గణపతిని పిలిపించి ఓ వారం 10 రోజులు ఉండమని బలవంతం చేసేవారు. దాని అర్థం బావకి నలతగా ఉన్నట్టుంది అని చెప్పుకునేవాడు గణపతి. రవికుమార్కి కర్మకాండ అయిపోవడంతో ఇంకేం పనుంది ఇక్కడ అన్న ఫీలింగ్ వచ్చేసింది. కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరగడం ప్రారంభించాడు. అసలు ఆహారం పడక బాధపడ్డాడు. నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లు, సోడాలు ఎన్ని రోజులు తాగినా దాహం తీరినట్టు ఉండడం లేదు. మేనమామ వెంట పొలం మీదకి వెళ్లినా, తోటలోకి వెళ్లినా కందగడ్డలా ముఖం ఎర్రబడిపోయేది. ఈ ఎండకి తట్టుకోలేక ఆపసోపాలు పడసాగాడు. ఇక్కడ పని లేదు, అక్కడ తెరిపి లేదు, ఎంత తేడా అనుకున్నాడు. రాణి దగ్గర నుంచి ఓ ఉత్తరం వచ్చింది. అందులో అత్తగారికి సానుభూతి, ఆయన గారిని త్వరగా బయలుదేరమని, బాబీ బెంగ పెట్టుకుంటున్నాడని వార్నింగ్ ఉన్నాయి. నెలల నిండను కాస్త కష్టంగా ఉన్నా తను బాగానే తిరుగుతున్నానని, వీలైతే అత్తయ్యని వెంటబెట్టుకుని వచ్చేయండి. నేను ఆసుపత్రికి వెళ్లే నాటికి బాబీ కాస్త ఆవిడికి చేరువవుతాడేమో అంటూ రాసింది. రవికుమార్ది అదే కోరిక. ఒకేసారి కూడా అమ్మను తీసుకువెళ్లిపోతే ఇబ్బంది తగ్గుతుంది. ఓ రోజు తోటలో మేనమామతో పాటు కూర్చుని సాధక బాధకాలన్నీ చర్చించాడు. నాతో తీసుకువెళితే చాలా సుఖం మావయ్య. అమ్మ తంటాలు పడనక్కర్లేదు, కొత్తగా ఫీల్ అవదు కూడా. నువ్వేమంటావు అడిగాడు. నేనేం అనడానికి లేదు రవి. బావ నా చేతులే కాదు నోరు కూడా కట్టేశాడు. నేనేం అన్ను. నువ్వేం చేయమంటే అది చేస్తాను. చెప్పు, ఇప్పుడేం చెయ్యాలి? అక్కయ్యని తీసుకెళ్లిపోదామనేగా. మహారాజులో తీసుకెళ్ళు. నీకు తల్లి, ఆమె మీద నీకు లేని హక్కు ఎవరికీ ఉండదురా. నువ్వామెను ఒప్పిస్తానన్నావుగా, మాట్లాడు, ఒప్పించు. నేనెలాగా ఈ భారం మోస్తూ ఉండక తప్పదు. అక్కయ్య ఏం చేసుకోగలదు? అసలు ఎప్పుడైనా ఓ 10 రోజుల పాటైనా ఈ ఊరు వదిలి వెళ్ళిందా? నాకు జ్ఞాపకం లేదు. జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ సన్నగా నవ్వుకున్నాడు. గణపతికి అక్కయ్య తప్పించి తోడబుట్టిన వాళ్ళు లేరు. మాది వంశపారంపర్యంగా చిన్న కుటుంబం అనుకున్నాడు. నువ్వు గట్టిగా చెప్తే తప్పకుండా వస్తుంది నా వెంట. నువ్వు ఊరుకుంటే రాదు. నమ్మకంగా అంటున్న రవికేసి చూస్తూ, ఎరా అమ్మ ఏ కొడుకు పిలిస్తే కాదంటుందిరా నీ పిచ్చిగాని అన్నాడు. సందిగ్ధంలో పడ్డాడు రవి. ఇన్నేళ్లుగా తనని వీళ్లు పిలవడమే గాని తాను వీళ్ళని పిలవలేదేమో అనిపించింది. నువ్వలా తప్పించుకునేందుకు చూడకు మావయ్య. నువ్వు గట్టిగా చెప్తేనే ఈ పని జరుగుతుంది. నేను మళ్లీ మళ్లీ రావడానికి కుదరదు మావయ్య. ఒకేసారి తీసుకెళ్లిపోవాలి. అయినా నువ్వెందుకెంత ముభావంగా ఉండిపోతున్నావో అర్థం కావడం లేదు నాకు, కాస్త అసహనంగా అన్నాడు రవి. చెట్ల సందుల నుంచి విస్తరించిన నేల, చెట్ల ఆకుల సందు నుంచి ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్న ఆకాశం. ఆకులు గాలికి కదిలినప్పుడల్లా రూపం మారిపోతోంది. ఈ ప్రకృతిలోని వెలుగునేడు సయ్యాట కన్నులు పండుగ చేస్తోంది. గణపతి ఏం మాట్లాడాలో తెలియక ఈ అద్భుత దృశ్యం చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అవును మావయ్య, నువ్వు నాకెందుకు సహాయం చేస్తావు? నేను నాన్న మరణానికి కారణం అనుకుంటున్నావు కదూ. నేను గ్రహించలేను అనుకోకు. క్షణికావేశంలో అలసి సొలసొచ్చిన తక్షణం వచ్చిన ఫోన్ కాల్లో నా కంఠంలో నిర్లక్ష్యం ధ్వనించుండొచ్చు. నోరు జారి నేను ఏమైనా అనకూడని మాటలు అని ఉండొచ్చు. నీలాంటి ఆత్మీయులు అలాంటి మాటలు ఎడిట్ చేసి చెప్పాలి. కానీ యథాతథంగా మంచంపై పడున్న మనిషికి చెప్పడం ఏ రకంగా మానవత్వం మావయ్య? సూటిగా అడిగాడు రవికుమార్. ఈ ప్రశ్నకి గణపతి అదిరిపడ్డాడు. పొంగి వస్తున్న ఆవేశాన్ని అదుపులో పెట్టుకునేందుకు అన్నట్టు పడుకున్నవాడల్లా గబాలను లేచి అటు ఇటు నడవడం ప్రారంభించాడు. పని హడావిడిలో పట్టించుకోకుండా తిరిగిన అవిటికాలు బాగా మోపు చేసి కుంటి ఎక్కువైంది. అవును మావయ్య, ఉన్నమాటంటే తప్పే కదూ అంటున్న రవి ముందు హఠాత్తుగా ఆగి, రవి నన్ను రెచ్చగొట్టుకు. నేనేం చెప్పాను, ఏం చెప్పలేదన్నది నాకు తెలుసు. ఏం చెప్పానన్నది మీ అమ్మకు తెలుసు. కానీ ఏం చెప్పలేదన్నది నీకు నాకే తెలియాలిరా. ఇంగితం లేకుండా మాట్లాడుకు, తెలిసిందా? మంచం మీద పడున్న మనిషికి ఏదైనా అమృతం లాంటి మాట దొరుకుతుందా చెప్తాం అని మేమున్నప్పుడు నువ్వన్నమాట. అది ఏదైనా జరిగినప్పుడు తెలియజేయమన్నావే, ఆ మాట నేను ఎలా చెప్తానురా మనిషినే ఉండి? నిజంగా నేను చెప్పాననుకుంటున్నావా? మీ అమ్మని అడగకూడదు అడిగాడు. రవికుమార్ మాట్లాడలేదు. ఏమో మావయ్య చెప్పలేదేమో అన్న డౌట్ వచ్చింది.
నాన్న ఊహించుంటారా, గ్రహించుంటారా అనుకున్నాడు. మీ నాన్నని తక్కువగా అంచనా వేశావు రవి. నిన్ను ఇలా తెరిచిన పుస్తకంలా చదవగలిగిన వాడాయన. మీ అమ్మలాగా అమాయకుడు కాదు, లోకం తెలియనివాడు కాదు. ఎప్పటికైనా అది తెలుసుకో. కనీసం అమ్మనైనా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. పద, ఇక ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడు అంటూ మేనంలోని చేయిపట్టి లేపాడు. ఇద్దరూ ఇంటికి నడవడం ప్రారంభించారు. ఇద్దరి ఊహలు ఒకరిని గురించి అయినా విభిన్న మార్గాల సాగిపోతూ ఉన్నాయి. దారిలో పలకరించిన వారికి పలకరింపుగా చిరునవ్వు నవ్వుతూ రోడ్డును మళ్లేసరికి పంటకాలం మీద నుంచి గాలి చల్లగా ముఖానికి తగిలింది. ఇల్లు చేరేసరికి ఇద్దరూ శాంతంగానే ఉన్నారు. ఎరా, ఇద్దరూ కూడబలుకుని ఎటుపోయారా? మాస్టర్ వచ్చి వెళ్లారు. నెమ్మదిగా అడుగుతున్న సుందరమ్మ కేసి ఇద్దరూ ఒకేసారి చూశారు. గణపతయ్య ముందు నవ్వి, అలా తోటలోకి పోయామక్కయ్యా. నీ కొడుకి భూమి ఆకాశం కూడా ఇక్కడ వింతగా కనిపిస్తున్నాయి. పక్కపక్క నవ్వుతూనే లోపలికి దారి తీశాడు. భోజనానికి ఆలస్యమైపోవడంలే, రండి అంటూ వంటింటికేసి నడిచారామె. మేనమామ ముఖం, తల్లి ముఖం మార్చి మార్చి చూస్తూ, పదమ్మ వస్తున్నా, కాస్త ఈ షూస్ విప్పేసి అని ముందు గదికేసి నడిచాడు రవి. ఆ గదిలో గోడకి శాస్త్రి గారి ఫోటో ఉంది. దానికో దండ వేసింది. నవ్వుతున్న గంభీరంగా ఉన్న తండ్రి ముఖం చూసి దగ్గరకు వెళ్లాడు రవి. నన్ను క్షమించండి నాన్న, మీరు పోయాక రావాలనుకోలేదు, అలా జరిగిపోయిందంతే అన్నాడు. ఈ మనసులోని మాట రాజుగారి రహస్యంలా అతని గుండె భారం చేసి వేస్తోంది. ఇలా నాన్నగారి ఫోటోకు చెప్పి ఆ భారం దించుకున్నాడు రవి. ఇక తల్లిని ఒప్పించి తన వెంటొచ్చేలా చేయడానికి ధైర్యం వచ్చినట్టయింది. భోజనం వడ్డిస్తున్న తల్లిని పరీక్షగా చూశాడు. బాగా వడలిపోయింది. మానసికంగా కుంగిపోయినట్టు మాట కూడా చాలా నెమ్మదిగా వస్తుండడం గమనించాడు. అమ్మా, మరి మన ప్రయాణ సంగతి ఏం ఆలోచించావు? కంఠస్వరంలో ఆహ్లాదం ధ్వనిస్తుండగా అడిగాడు. వడ్డిస్తూనే కొడుకు ముఖంలోకి చూసి, ఎందుకురా అంత తొందర అడిగారు. తొందరేంటక్కయ్యా, ఇప్పటికే లేటు. అమెరికాలో రోజుని గంటల్లోనూ గంటని నిమిషాల్లోనూ లెక్కవేసి పనులు చేస్తారు. మనలా గంటంటే ఈ రోజులా కాదు. అక్కగారికి విశదపరిచాడు గణపతి. ఏంట్రా, నీకు నన్ను పంపించేయాలని తొందరగా ఉందా అడిగారు. అది కాదమ్మా మావి అనేది, నీకు విశ్రాంతి కావాలి, స్థలం మార్పు కావాలి. ఇప్పుడు నాతో తీసుకెళ్లిపోతాను. అక్కడ ఈ టైంలో వాతావరణం చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది కూడా అన్నాడు కుతూహలంగా. నా ఆరోగ్యానికేంరా, రాయిలా ఉన్నాను. తిండి మానేనా, నిద్ర మానేనా? నిర్లిప్తంగా అంటున్న అక్కగారికేసి చూసి, అదేంటక్కయ్య అలా అంటావు? వాడేం అడుగుతున్నాడని? హాయిగా మనవడితో కాలక్షేపం చేస్తుంటే నీ దుఃఖం తగ్గుతుంది, మనసుకి మరుపు వస్తుంది. కొన్నాళ్ల పాటు వెళ్ళొస్తే కదా తెలిసేది. అవునమ్మా, నువ్వు నాతో బయలుదేరవలసిందే. రాణి కూడా ఉత్తరంలో రాసింది. తప్పక బలవంతంగానైనా నిన్ను వెంటబెట్టుకురమ్మని. చాలు అని చెయ్యి అడ్డు పెడుతూ అన్నాడు. మాట్లాడలేదు సుందరమ్మ. ఆమెకి భయంగా ఉంది. నోరు మెదిపితే కన్నీరు మున్నీరయ్యేలా ఉంది. ఎంతెంత కోటలు కట్టారు కొడుకుని అమెరికా వెళ్లి చూడాలని. తీరా అదను దగ్గరికొచ్చేసరికి తప్పించుకుపోయారు అనుకున్నారామె. ఏంటమ్మా ఆలోచన? నేనేం పరాయివాణ్ణా అడుగుతోంది? లేదురా బాబు, నేనిప్పుడే బయలుదేరలేను, వస్తాను కొన్నాళ్ళాగి అన్నారు నెమ్మదిగా. ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళైతే ఇక్కడ పనులు లేకుండా ఉంటాయమ్మా. ఒకదాని వెంట ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనమే ఒక చోట ఆగాలి అన్నాడు. అదే ఎక్కడా అని పేలవంగా నవ్వారు సుందరమ్మ. నువ్వు మరినక్కయ్యా, ఇక్కడేం పనులు మునిగిపోతున్నాయే. అయినా వాటికి నీకు ఏంటి సంబంధం? మేమంతా లేమా? వాడి మనసు నొప్పించుకో, వెళ్ళిరా. ఇక్కడ నేనుంటాను కదా. ప్రతి శనివారం నీకు వివరంగా ఉత్తరాలు రాస్తాను. నీకు ఈ ఊరు దూరమైన ఆలోచనే రానివను. ధైర్యం చెప్తున్నట్టు అంటున్న తమ్ముడికేసి కాస్త తీక్షణంగానే చూసి గిన్నె పక్కకు పెట్టడానికి వెళ్లారామె. అవును మావయ్య, అమ్మకేం లోటు చెప్పు. కాస్త ఓపుకుండగానే కదా అన్నీ చూడ్డం. నువ్వు అమ్మకి గట్టిగా చెప్పు మావయ్య అన్నాడు ధైర్యంగా రవి. అమ్మ అలా అంటుందే కాని రావాలనున్నదా? మనవణ్ణి ఎత్తి ముద్దాడాలనున్నదా? మీరెళ్లేసరికి నీ భార్య మళ్ళీ పండంటి పాపణ్ణి చేతికందివదా? అక్కయ్య, నువ్వు రేపే ప్రారంభించు ప్రయాణపు పనులు అని సరదాగా అన్నాడు. భోజనాలు ముగిసేదాకా సుందరమ్మ గారేం మాట్లాడలేదు. తర్వాత మాట్లాడలేదు. మౌనం అంగీకారం అనుకున్నాడు రవి. మౌనం అక్కయ్య మౌనం అనంగీకారం అని గ్రహించాడు గణపతి. అనవసరంగా తను జోక్యం చేసుకుని ఇక అక్కయ్య మనసు నొప్పించదలుచుకోలేదు. ఊరుకున్నాడు. ప్రయాణపు పనులు చురుగ్గానే ప్రారంభించారు సుందరమ్మ గారు. కొడుకు కోసం కావలసినవన్నీ ఒక చోట చేర్చడం మొదలు పెట్టారు. మనవడికి పుట్టబోయే పసిపాపకి మెళ్ళో కట్టడానికి చిన్న చిన్న ఆంజనేయ బిళ్లలు పురమాయించి చేయించారు. కోడల కోసం 2 గాజుల జతలు నల్లపూసలు చేయమన్నారు. ఏంటమ్మా నీ ప్రయత్నం మాట్లేకుండా అడిగాడు రవి ఇవన్నీ చూసి. నేనిప్పుడే రాలేనురా రవి, నేను వస్తాను కదా, కానీ నన్ను తొందర పెట్టకు దృఢంగా చెప్పారు కొడుకు ముఖంలోకి చూస్తూ. ఏం, ఎందుకు? ఎందుకేంటి? ఈ నేల వదిలి రావడానికి నాకు ధైర్యం కావాలి అంతే.
నిశ్చింతగా అంటున్న తల్లి మీద కాస్త కోపం వచ్చింది ఆ క్షణం. కోపం ప్రదర్శించి పరిస్థితి మరీ విషమం చేయదలుచుకోక కాస్త ఓర్పు కనబరిచాడు. అమ్మా, నీకక్కడ ఇబ్బందిగా ఉంటుందని భయంగా ఉందా? అక్కడేం ఇబ్బంది ఉండదు. నీకేం కావాల్సి వస్తే అన్నీ దొరుకుతాయి. మంచినూనె దగ్గర నుండి కొత్తిమీర దాకా ఇండియా స్టోర్స్ లో దొరకనవంటూ ఉండవు తెలుసా? నవ్వారు సుందరమ్మ గారు కొడుకు మాటకి. అవునమ్మా, ఆకుకూరలు, గోరుచిక్కుడు నుంచి అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయి. ఇంకా బియ్యం ఎంత శుభ్రంగా ఉంటాయి చూస్తే ఆశ్చర్యపోతావు. ఏరుకోవడం బాధ ఉండదు. నీకెందుకు జంకు? అడిగాడు. జంకు కాదురా, నాకింకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలంది. కొంచెం వ్యవధివ్వు. అమ్మా, ఇక్కడేముంది చెప్పు. పొలం మీద మన సాలిన రాబడి నాకు నెలలో వస్తుంది. నీ కోడలు కూడా పనికి వెళ్లడం ప్రారంభిస్తుందనుకో, రెట్టింపు. నీకు రూపాయి విలువే తెలుసు గాని డాలర్ విలువ తెలియడం లేదు. $1 అంటే రూపాయికి ఎంత లేదన్నా 30 రెట్లు తెలుసా? దానికి సుందరమ్మ గారు బదులు చెప్పలేదు. అసలు ఈ బాదరబందీ అంతా వదులుచుకుని మనం అక్కడే ఉండిపోవచ్చు. నువ్వు ఇంకా ఇలా పట్టుకుని పోకలాడుతున్నావు గాని మన గుడివాడ డాక్టర్ గారి కుటుంబం అంతా అక్కడికి మారిపోలేదు. ఇప్పుడు కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్ళిపోయారు. తెగింపు ఉండాలమ్మా. చాలా గర్వంగా చెబుతున్న కొడుకు ముఖంలో వెలుగుతున్న ఆశను గమనించకపోలేదు సుందరమ్మ గారు. క్షణం పాటు కనిపించిన కుతూహలం చూసి, అవునమ్మా, అక్కడ శ్రమపడ్డ ఫలితం కనిపిస్తుంది. ఇక్కడ మనం రెక్కలు ముక్కలు చేసుకుంటే చేతికి దక్కేది ఎంత? కానీ అక్కడి విలువలకి ఎక్కడి విలువలకి తేడాలుంటాయి కదా బాబు. అది చాలా ముందుకు పోయిన దేశం అంటగా. అవునమ్మా, మనం అలాంటి చోట ఉంటేనే దేశంతో పాటు ముందుకు పోతాం, ఎదుగుతాం. ఇక్కడ దేశం వెనక్కి నడుస్తోంది. జనం దిగజారిపోతున్నారు. ఎక్కడ చూడు చేయి చాపడమే. అబ్బబ్బా, అమ్మా, బొంబాయిలో ఇలా దిగానో లేదు. కూలీ కూడా డాలర్లో ఇవ్వమని వేధించారు. విసిగెత్తిపోయిందనుకో అన్నాడు కాస్త దూరంలో ఉన్న కుర్చీ దగ్గరకు లాక్కొని కూలబడుతూ. అప్పుడే కొబ్బరి బొండాలు పట్టించుకొస్తున్న గణపతి, ఏంటి తల్లి కొడుకులు చర్చిస్తున్నారు? అమెరికాలో డబ్బు విలువ ఎక్కువ అవునా కదా మావయ్య? అమ్మకు చెప్పు అన్నాడు రవి. నీ అమ్మకి తెలుసురా, నువ్వు లేనప్పుడు నీకెంత డబ్బు డాలర్లో వస్తుందో అమలకలకు చెప్పి మురిసిపోతూనే ఉంటుంది. ఎందుకీ? వాడి ప్రయాణానికి సిద్ధం చేయించు గణపతి. నేను కొంతకాలం తర్వాత ఈ ఊరు వదులుతాను అంది. నాకేముంది, మద్రాసు పోయి ఢిల్లీ గాని బొంబాయి గాని ప్లేన్ ఎక్కేస్తాను అన్నాడు నిర్లక్ష్యంగా. మరి ఊరగాయలు? వద్దు, ఇవన్నీ మోసుకుని నేను తిరగలేను. ఆయన అక్కడ దొరకని ఊరగాయలా? అన్ని రకాలు ఇప్పుడు అక్కడ అమ్ముతున్నారు. కొడుక్కి కాస్త కోపం వచ్చిందని గ్రహించిన ఊరుకుంది సుందరమ్మ. తొందరపడకురా, నువ్వు వెళ్ళి నీ భార్యకి పురుడొచ్చిందని రాయి. రెక్కలు కట్టుకుని వాళ్తుంది అక్కయ్య అన్నాడు రవి భుజం తడుతూ. కాలం గాయాలను మచ్చలుగా మార్చేస్తూ ఉంటుంది. కాని ఏం లాభం? ఆ మచ్చలు ఎప్పుడో మానిపోయిన గాయాల్ని గుర్తుకు తెస్తూనే ఉంటాయి. శాస్త్రి గారి లేని లోటు క్రమంగా దైనందిన కార్యక్రమాల్లో కనబడడం తగ్గుతుందే గాని శాస్త్రి గారిని ఎవరూ మరిచిపోవడం లేదు. గణపతికి మరీ ఇబ్బందిగా తయారైంది జీవితం. ఎందరినీ ఎన్ని విధాలుగా మెచ్చే పనులు చేస్తున్నా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో శాస్త్రి గారుంటే ఇదంతా సులభంగా పరిష్కరించేవారో గణపతి అనడం అలవాటైపోతుంది అతగాడికి. ఏ రోజైనా పొలం నుంచో ఊరు నుంచో కాస్త వడలిన ముఖంతో వస్తే తల్లిలా నిలదీసి, ఏమైందిరా గణపతి, అలా ఉన్నావేం అని గుమ్మంలో అడిగే సుందరమ్మకి ఏం చెప్పాలో తెలియక తడబడేవాడు. నరుడి నాలుగుకి నరం లేదురా గణపతి, అదేమన్నా అనగలడు. అలా అంటే ఇలా అని, ఇలా అంటే అలా అని అర్థాలకి పెడార్థాలు తీయగలదు. నువ్వెందుకు బాధపడకూడదురా. మీ బావుంటే ఏం చేయమనేవారో ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు నీకెవరేమంటేనేం అని ఓదార్పు చేయడం ఆవిడికి అలవాటైంది. అక్కయ్య, లెక్కలు చూస్తావా ఓసారి? అనుమానంగానే అక్కగారి దగ్గర కూర్చుంటూ పుస్తకాలు ముందు పడేసుకున్నాడు ఓ రోజు గణపతి. అతని ముఖంలోకి వింతగా చూసి, ఇప్పుడు వాటికేం తొందర? ఏదో అర్జెంటు ప్రయాణం ముందున్నట్టు హడవడి పడిపోతున్నావు అంటూ గోడకి చేరబడ్డారు. ఇప్పుడే కాస్త తెరిపిగా ఉందే. 2-3 నెలల పాటు పనిలేదు. నీ ప్రయాణానికి సిద్ధం చేయడం మినహా నవ్వుతూ అన్నాడు. వాడొచ్చి తీసుకెళ్తాడులేరా, ముందు నీ సంగతి చూడు అన్నారు మాట మారుస్తూ తమ్ముని చూస్తూ. ఇది మరీ బాగుంది అక్కయ్య. ఇదేం గుంటూరు రాజమండ్రి అనుకుంటున్నావా ఏం వాడొచ్చి తీసుకువెళ్ళడానికి? సంవత్సరికాలకే రాలేనని జరిపించమన్నాడు కదా. పాపం వాడే చిన్నవాడు, వాడికో కొడుకు. వాళ్ళని అలా వదిలి ఎలా రాగలడు? ఆయన ఖర్చులు మాత్రం తక్కువ. మనం కాస్త ఆలోచించాలి. నేను వాడికి ఉత్తరం రాసా, కాగితాలు గట్రా పంపించమని. రాగానే నిన్ను ఏదో ప్లేన్ ఎక్కించేయడమే. గలగలా నవ్వుతూ అంటున్న తమ్ముడు ముఖంలోకి కాస్త గంభీరంగానూ కాస్త బెంగతోనూ చూస్తూ ఆలోచనలో పడ్డారు సుందరమ్మ గారు. నేలతల్లి ఎక్కడా ఒకటే అయినా పుట్టిన గెడ్డకి పరాయి గడ్డకి తేడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఆవిడికి. నువ్వింక ఆలోచించకే. ఇంకా ఇలాగా ప్రయాణం తోసేస్తూ ఉంటే వాడు నొచ్చుకుంటాడు. అసలే వాడికి ముక్కునుంటుంది కోపం. వెళ్తాన్రా. వెళ్ళను అనడం లేదుగా. కాని గణపతి, నాకేదో బెంగగా ఉందిరా. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు.
కొడుకు దగ్గరికి వెళ్ళడానికి బెంగేంటి అని నవ్వుతారా, కాని అది అలాంటి బెంగ కాదు. ఏదో వెలితి, ఏదో ఊహల్లో కొరిగిపోయినట్టు ఆమె మాటలు సన్నగిలడమే చెప్పక చెప్తోంది. గణపతి అక్కగారి మొహంలోకి ఆప్యాయంగా చూశాడు. నేనే అననే ఉంటే ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేవాణ్ణి అనుకున్నాడు. అక్కడికి తన చెదిరిన భావాలను గూడు కట్టుకుంటూ నవ్వి, అక్కయ్య, నీ బెంగ అర్థం చేసుకోగలనే. నీకు బావుకి పెళ్ళయ్యాక అసలు ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళున్నావు నాకు తెలీదా అన్నాడు. బహుశా అదేనేమోరా బెంగ, ఆశ్చర్యంగా అన్నారు. మనసును మూసిన మొగ్గుతెర తొలగించినట్టయింది గణపతి మాటతో. నేను ఈ ఊరికి దూరంగా, ఈ జ్ఞాపకాలకి దూరంగా బ్రతకగలనా? మర్రిగొడలు ఎక్కడెక్కడ పాతుకుని చెట్లైనా అసలు చెట్టు పుట్టిన చోటే కదా ఉండేది. సగం స్వాగతంగా అన్నారు సుందరమ్మ. నిజమే గాని ఆ కొమ్మల మీది పక్షులు ఈ చెట్టు మీద వాలి ఆనందిస్తాయి, మరిచిపోకు. పని పాటల్లో లాగానే మనిషి మనసుకు కూడా విశ్రాంతి చాలా అవసరం. నువ్వు అలసిపోయావు. మనసు చాలా డక్కా ముక్కీలు తింది. దానికి శక్తి తిరిగి చేకూరాలి కదా. నువ్వలా కొన్ని నెలలైనా తిరిగొస్తే జీవితానికి కాస్త కొత్తదనం, కొత్త ఆశ చిగురుస్తుంది. నా మాట విను. నేను ఈరోజు పోస్ట్ మాస్టర్ దగ్గర కూర్చుని నీ ప్రయాణం వివరాలు చర్చిస్తాను. నువ్వు లేకుండా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండగలనో చూసుకోవాలి కదా. మనిషి శక్తి నిరూపించబడాలంటే ఒంటరి ప్రయాణం చెయ్యాలి నవ్వుతూ అన్నాడు. నీకంత సరదాగా ఉంటే సరేరా గణపతి, వాడికి రాయ్. అలాగే అక్కడికి ఇంకేం కావాలో కూడా వివరంగా రాయమను అన్నారు నిట్టూరుస్తూ. భలే, మనసులో ఎంత ఆశుందో ఆ మాటే చెప్పింది. ఉత్తరం రాస్తే వారం 10 రోజులు న్యాయంగా పట్టాలి. అన్యాయంగా నెల 2 నెలలు పట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు. నేను కేబుల్ పంపిస్తా. వాడి బొదులు చూసి ఫోన్లో మాట్లాడతా అంటూ లెక్కల సంగతే మరిచిపోయి లేచి నిలబడి గోడ కాంచిన చేతికర్ర అందుకున్నాడు గణపతి. అది చూసి సుందరమ్మ మనసు కరిగిపోయింది. ఒంటరి పక్షి నేను లేకుంటే అని కంటనీరు సుడి తిరిగింది. తెలుసు తెలుసు, నువ్వేం అనుకుంటున్నావో. నేను లేకపోతే ఈ అక్కుపక్షి బ్రతికి ఎలా బట్టకడుతుందా అనుకుంటున్నావు కదూ. చూస్తుండు, నీకు ఆశ్చర్యం వేసేలాగా నిలబడి చూపిస్తా అంటూ కర్ర టకటకలాడిస్తూ పెరటి గుమ్మంకేసి నడుస్తోన్న తమ్ముని చూసి, అటెక్కడికిరా కేక వేశారు. ముందు వెంకన్నతో మాట్లాడాలి అక్కయ్య అంటూ పెరటి గుమ్మానుకున్న గడియ పక్కకు నెట్టి తలుపు తెరిచి బయట అడుగు పెట్టాడు గణపతి. అతని మనసు తేలికపడింది. అక్కయ్యని ప్రయాణం కేసి మళ్లించగలిగినందుకు. రవి ప్రతి ఉత్తరంలో నిష్ఠూరంగా రాస్తున్న విషయాలు ఎలా చెప్తాడు సూటిగా. నాకు అవసరమైనప్పుడు కాక తనకి అనువైనప్పుడు వస్తానంటే ఎలా? రాణి పురుట్రోజుల దగ్గర పడుతున్నాయి. ఇంట్లో మనిషి కావాలి. బాబీని లేకుంటే ఏ స్నేహితులింట్లోనో వదిలిపెట్టాలి. ఇవన్నీ మీరెందుకు ఆలోచించరు? మన ఊళ్ళోలాగా ఎవరో పురుడు పోసుకుంటున్నారంటే అందరూ తలో చెయ్యి వేస్తారనుకుంటున్నారా అంటూ రాశాడు. అదేం పైకి చదవక ఎంతో చాకచక్యంతో రవి అమ్మ కోసం తపన పడుతున్న అభిప్రాయాన్ని ఆమెలో నాటడానికి ప్రయత్నించాడు గణపతి. పెద్ద మనవడు ఎదిగిపోయాడు. చిన్నవాడి ముచ్చట్లైనా అక్కగారు చూస్తుంది అని గణపతి ఆశ. నడుస్తున్నాడన్న మాటే గాని గణపతి మనసు గాలి వాటుతో పాటు సుళ్ళు తిరుగుతూ ఎగిరెగిరి పడుతున్న రాలిన ఆకులా ఉంది. అతనికి తెలుసు, తల్లి బయలుదేరుతోంది అంటే రవి చాలా సంతోషిస్తాడని. వెళ్లాలని నిర్ణయించుకున్నాక సుందరమ్మలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఎప్పటినుంచో అనుకుంటున్నవి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఒక చోట వస్తువులు చేర్చడం మొదలుపెట్టింది. కోడలు వదిలి వెళ్లిన చీరలే ఎక్కువ ఉన్నాయి. వాటికి తోడుగా చక్కని చొక్కలా ఉండే తన కోడలు కట్టుకుంటే బాగుంటుంది అనుకున్న చీరలన్నీ సేకరించి పెట్టారు కూడా. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గుంటూరు నేత చీరలు మడతలు మడతలుగానే ఉన్నాయి. ఇవి నేనిప్పుడు కట్టుకుంటే బాగుండదు, అది కట్టుకుంటుంది అంటూ సర్దవలసిన వాటితో పాటు చేర్చి పెట్టారు. పెద్ద మనవడికి చేయించిన ఆంజనేయుని బిళ్ళ చూడగానే సుందరమ్మ మనసు ఒక్కసారి చివుకుమంది. వారు ఉండి ఇది వాడి మెడలో కడుతుంటే ఎంత సంతోషించేవాడో రవి అనుకుంటూ నగలపెట్టిలో పెట్టారు. ఒక్కొక్క వస్తువు వెనక ఒక్కొక్క గుండె చప్పుడు, ఒక్కొక్క చక్కని ఊహ ఆమెను నిలదీస్తున్నాయి. సుందరమ్మ గారు అమెరికాకి నిజంగానే వెళుతున్నారన్న వార్త గొడ్లవల్లేరులో చాలా త్వరగా పొక్కింది. అందరికీ తలలో నాలుగుగా ఉండే శాస్త్రి గారు కనుమరుగైపోయారు. సుందరమ్మ గారు కూడా వెళ్ళిపోతే ఎలా అనుకున్న వాళ్ళే ఎక్కువ. ఒకరు ఇద్దరు వచ్చి కబుర్లాడి, అక్కడే ఉండిపోయారు తల్లి, మమ్మల్ని మర్చిపోయావు, త్వరలోనే చక్కారండి అనేవాళ్ళు. ఆ మనవడి ముద్దు ముచ్చట్లు చూశాక తిరిగి రాబుద్ది కావద్దా అని కొందరు. అందరికీ సుందరమ్మ చిరునవ్వే సమాధానం. ఇక్కడ పుట్టి పెరిగి ఊరి పొలిమేర మహా దాటితే ఓ 5-6 సార్లు దాటానేమో, ఇంకెక్కడ ఉండగలుగుతాను నేను అని నవ్వేవారు. నూకాలు దిగాలు ముఖం పెట్టుకుని పని పాటలు యాంత్రికంగా చేసుకుపోవడం చూసిన సుందరమ్మ, ఏం నూకాలు ఆ దిగులు కేకలు వేశారు.
మీరెళ్ళిపోతే నాకెలాగమ్మా అంది బౌరుమని ఏడవడానికి తయారుగా ఉన్న కంఠస్వరంతో. ఇది మరీ బాగుందే నౌకాలు. నేను వెళ్ళి ఎన్నేళ్ళుండిపోతానని? ఓ 2 నెలలు, మహా అయితే 4. ఈ లోపల ఇక్కడ గణపతికి ఎవరు చేసి పెడతారే? అసలు వాణ్ణి వదిలి వెళ్లాలంటేనే నాకు మనసులో బెంగ. దాన్ని కప్పిపుచ్చుకుని వాడు సరదా పడుతున్నాడని ప్రయాణానికి సిద్ధమవుతున్నానే గాని ఈ ఊరు ఈ గాలి వదిలి దూరంగా నేను మటుకు బతకగలనటే. ఎప్పటికప్పుడు గణపతికి రాస్తుంటాను. వాడు నీకు విశేషాలు చెప్తుంటాడు. ఆతృతలో కాలం గడిచినట్లే తెలీదు. నేనిక్కడ తిరిగి వాళ్తాను నవ్వారు. అమ్మా, మన మనవడి గారితో ఏం భాష మాట్లాడతారు? యాస్ పీస్ అంటే ఇంగ్లీషా? కిసుక్కున నవ్వు అడిగింది. వాడికేమే, రవికి తెలుగురాదా? కోడల పిల్లకు తెలుగురాదా? చక్కగా చేత వెన్నముద్ద అంటూ ముద్దు ముద్దుగా పద్యాలవి నేర్పించి మురిసిపోతుంటారే ఆనందంగా అన్నారు సుందరమ్మగారు. రవిబాబు దొరబాబైపోయి రాలే. మరింకా మీరెలా వస్తారో అమ్మగారు? అక్కడ మన కూరలు పప్పులు లేకపోతే? నౌకాలకి పెద్ద అనుమానమే వచ్చింది. పెట్టే ముందేసుకుని కూర్చున్నారన్న మాటే గాని ఏ ఒక్క వస్తువు అందులోకి వెళ్లడం లేదు. ఇక ఈ లెక్కన నేను పెట్టి సర్దుకున్నట్లే. నౌకాలు, రవి చెప్పాడే, మునక్కాళ్ళ దగ్గర నుంచి మెంతికూర దాకా అన్నీ దొరుకుతాయట. అసలు మనం తినేవి వాడేవి అమ్మే పెద్ద పెద్ద షాపులే ఉన్నాయి అక్కడ. అక్కడ బుల్లి ఇండియా ఉంటుంది, నీకేం భయం లేదు బెంగా లేదు అని ఆయన అంటుండేవారే. కర్మ, ఇలా నే ఒంటరి పక్షిలా వెళ్లి చూడవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అప్రయత్నంగా పొంగుతో కళ్ళు ఒత్తుకున్నారు. చచ్చా, మీరలా కంటతడి పెట్టి మనసు బాధ పెట్టుకుంటే అయ్యగారు కోపడేవారమ్మా. మీరు సంతోషంగా వెళ్ళి రావాలి. వచ్చి విశేషాలు చెప్తుంటే నేను ఊళ్ళంతా చెవులు చేసుకుని వినాలి. వెంకన్న దొరలా ఉండేలా బట్టలు వాచి తేవాలి మీరు అంది నౌకాలు ఉత్సాహంగా. ఏదో పని జ్ఞాపకం వచ్చిందానిలా లేస్తూ నేను తోటకు పోయొస్తానమ్మా అంది. నౌకాలు, అలా మన కంసాల దగ్గరికి కూడా వెళ్ళిరా. ఆ కాశీకాయ గుళ్ళు అయ్యాయో లేదో కనుక్కో. అబ్బా, ఏం తిప్పుతున్నాడే తల్లి అన్నారు నిట్టూరుస్తూ. పాతకాలపు పట్టెడి చెరిపించి 2 పేట్ల కాశీకాయ గుళ్ల పేరు చేయమని పురమాయించారు. కోడలికి నచ్చితే ఉంచుకుంటుంది, లేకుంటే తను మెళ్ళలో వేసుకున్నా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో. అలాగేనమ్మా, వచ్చి మిమ్మల్ని చూడమన్నారని చెప్తా అంటూ పెరటివైపు సాగిపోయింది నౌకాలు. వీధిగుమ్మం వాడకమే తగ్గిపోయిందా అనిపించింది సుందరమ్మకి. ఆయన ఉన్నప్పుడు వీధిగుమ్మం బార్లా తెరిచుండడమే కాదు, ఆ వచ్చే పోయేవారికి అంతే ఉండేది కాదు. మండువాలో కుర్చీలు, ముందు హాల్లో కుర్చీలు, బల్లలు, చేసిన మజ్జిగ చేస్తున్నట్టే ఉండేది, ఇస్తున్న వాళ్ళకి ఇస్తున్నట్టే ఉండేది. అంత హడావిడి ఒక్క రెప్పపాట్లో ఓ లెప్తలో ఆగిపోయింది. ఇలా జరుగుతుందా అన్నంత అనుమానాన్ని రేకెత్తిస్తూ శూన్యం మిగిలిపోయింది వీధి వాకిట అంటూ నిట్టూర్చారు. ఎంత సరదాగా పనులు చేసి ప్రయాణం కోసం ఎదురు చూడాలని ప్రయత్నించినా ఏదో ఒక చిన్న ఊహ ప్రశాంతంగా ఉన్న కొలంలో గులకరాయిలా వచ్చిపడి ఆనందంగా అలలు రేపుతూనే ఉంది. ఇదేనేమో మానని గాయం అంటే అనుకుని ఆ పూటకి పెట్టి మూశారు సుందరమ్మ. పోస్టు మాస్టర్ దగ్గరికని బయలుదేరిన గణపతి మనసు మార్చుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఆలోచించిన తర్వాతనే రవికుమార్తో మాట్లాడడమో ఉత్తరం రాయడమో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతగాని మనసు పరిపరి విధాలు పోతోంది. ఓ పక్క అక్కా బావుల మీద అనంతమైన ప్రేమ, అభిమానం. ఇంకొక పక్క రవికుమార్కి ఒక్క మాట గట్టిగా చెప్పలేకపోని తన నిస్సహాయత అతన్ని ఒకచోట కూర్చొనివ్వడం లేదు. బుర్రలో ఆలోచనలు ఓ పద్ధతిలో రానివ్వడం లేదు. అన్నీ కలగా పొలగంగా అయోమయంగా తయారై తల తిరిగిపోతోంది అతనికి. ముఖం పాలిపోయి కాస్త నీరసంగా నిస్సత్తుగా కనిపిస్తున్న గణపతికి గబగబా ఓ నులక మంచం వాలిస్తూ, ఏం గణపతి బాబు అలా ఉన్నారేం అంటూ పలకరించాడు వెంకన్న. ఆత్రంగా అతని ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఏం లేదు వెంకన్న, ఏం చేయడానికి పాలుపోక పిచ్చిగా ఉంది బుర్ర అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఉండండి బాబు, ఓ కొబ్బరి బొండం కొట్టి తెస్తా, తర్వాత ఆలోచన చెబుదురుగాని అంటూ గణపతి బొదుల కోసం ఆగకుండా గుడిసెలోకి దూరి ఓ క్షణంలో కొబ్బరి బొండం ఓ చేత్తోనూ కత్తి ఓ చేత్తోనూ పట్టుకొచ్చి గణపతి ఎదురుగా నిలబడ్డాడు. ఆ పోజు చూసి నవ్వేస్తూ, అలా నిలబడితే ఎలా ఉన్నావో తెలుసా వెంకన్న? పల్లెటూళ్ళల్లో ఊరు మొదట్లోనూ చివర ఉండే కావలివాడి బొమ్మలా ఉన్నావు తే అన్నాడు. కొబ్బరి బొండం కొట్టిచ్చాడు వెంకన్న. గణపతి బొండమెత్తి నీళ్లు తాగుతుంటే మంచం దగ్గరగా కూర్చుని, ఇప్పుడు చెప్పండి మీ తలనొప్పి అన్నాడు. ఖాళీ బొండం అందుకుని 2గా చీల్చి నేర్పుగా కత్తి మొనతో లేత కొబ్బరి తీసిచ్చాడు. అది పాల మేగడంత పల్చగా పంచదార కలిపినట్టు తీయగా ఉందనిపించింది గణపతికి. బావ చెట్టు అని వేళకోళంగా పిలిచే కొబ్బరి చెట్టుదా బొండం అని వెంకన్న చెప్పకపోయినా తెలుస్తోంది గణపతికి. ఏం లేదురా, అక్కయ్య ఊరికి వెళ్ళిపోతుంది, దేశం కాని దేశం. రవి సంగతి మీ అందరికీ తెలియందేం కాదు కదా. పిసరంత ఓర్పు లేదు. అక్కయ్య ఒక్కరితో అయిపోతుందని భయంగా ఉంది నాకు.
కానీ రవికి మళ్ళీ కొడుకో కూతురు వస్తుంది. ఆ టైంకి అక్కయ్యని ఎలాగైనా పంపమని గొడవ పెట్టిస్తున్నాడు రా ఉత్తరాల్లో. నిష్ఠూరం వేస్తున్నాడు కూడా. అక్కడ ఉండలేకపోతే బాధపడిపోతుందేమోనని నా బెంగ. నిట్టూరుస్తూ చేతులు వెనక్కి ఆంచి కాస్త నడుం వాల్చాడు గణపతి. ఇదో పెద్ద సమస్యటయ్యా గణపతి బాబు. కొడుకు దగ్గరికి వెళ్లాలని అమ్మగారికుంది, తల్లి రావాలని కొడుకుంది. అంతే, పంపించు స్వామి, వాళ్ళేం చిన్నపిల్లలా? నవ్వుతూ తేల్చి పారేశాడు వెంకన్న. దూరంలో కనిపిస్తున్న పోరని చూసి, ఒరే వాణ్ణి కేకై, పనుంది అన్నాడు గణపతి. ఒరే పోరిగా, ఒక్క కేక వేశాడు. ఆ కేకకి పక్కనే ఉన్న గణపతి చెవులు గింగురుమండమే కాదు, చెట్ల మీద అక్కడక్కడా తలదాచుకున్న పక్షులు అదిరిపడ్డట్టు రెక్కలు విదిలి చెగిరాయి. ఎందుకురాంత కేక? విసుగ్గా అడిగాడు వెంకన్నని. ఆగడానికండి, తలగోక్కుంటూ చెప్పాడు వెంకన్న. గుండెకి చచ్చేవాడు, నవ్వాడు గణపతి. కేక విన్న పోరడు పొరుగు పొరుగున వీళ్ళ కూర్చుని దగ్గరికి వచ్చి వాలాడు. అయ్యగారికేదో పనుందంట్రా, విను. దండాలయ్య, ఏటో చెప్పండి, తలగొడ్డ నడుంకి కట్టుకుంటూ అడిగాడు. ఏం లేదురా, పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి 2 అమెరికా కవర్లు కావాలని అడిగితే నేనొచ్చి మాట్లాడతానని చెప్పు అంటూ జొబ్బా జేబులోంచి ఓ 20 కాగితం తీసి ఇచ్చాడు గణపతి. అంతేనండి? కదలబోతూ అడిగాడు. గణపతికి చటుక్కున ఒక ఓ తట్టింది. మన వకీలు గారు కూడా ఇంట్లో ఉన్నారో లేదో చూసిరా, గుడివాడ వెళతానన్నారనుకో అన్నాడు. చిత్తం అంటూ వాడు వచ్చినంత వేగంగానూ పరిగెత్తి పోతుండడం చూసి, ఎర వెంకన్న, వీడిలాగైనా అడిగాడు. అయితే ఇది లేకుండా అదేనండి బాబు వాడి ధోరణి, నవ్వాడు వెంకన్న. అంటే ఏంట్రా, పొడుపు కథలా మాట్లాడితే ఎలా? అడుగులు కొలుస్తూనైనా నడుస్తాడు, ఉరకలు పొరుగులుగానైనా సాగుతాడు. వాడికి నడవడమో వేగంగా నడవడమో అనేది తెలీదు. కాస్తాగి బాబుగారికి ఉత్తరం రాస్తారా అడిగాడు. అదే అనుకున్నాన్రా, కానీ ఓ పట్టాన సరిగ్గా అంది చావు, అందిన నెల కూడా పట్టేస్తుందట విసుగ్గా అన్నాడు. మరైతే ఆ రోజులాగా గుడివాడ వెళ్ళి మాట్లాడేసి రాకూడదా బాబు, క్షణంలో తేలిపోతుంది సలహా ఇచ్చాడు. నువ్వనేది నిజమేరా, ఆ పని చేస్తా రేపు. ఇప్పుడింకా ఇంటికి వెళతా. అక్కయ్య సర్దడం ఎక్కడ దాకా వచ్చిందో ఏంటో. అమ్మగారి జహ్వరి అంతా కోడల పిల్లకి, పుట్టబోయే మనవరాల పిల్లకే కదా, జాగ్రత్తగా సర్దించండి సంతోషంగా అన్నాడు. వెర్రిముఖం, ఏదో మోతాదుగా తీసుకెళ్లొచ్చు గాని అంత బంగారం పట్టుకెళ్ళనివ్వరు. ఒకవేళ ఒప్పుకున్నా తిరిగి వచ్చేటప్పుడు తెచ్చేసేలా ముద్ర వేస్తారు. లక్ష్మీదేవిలా ఉండే అక్కయ్య ఎలా బోసిపోయిందో కదూ. బాధగా అంటున్న గణపతి కళ్ళు నీటి పొర కమ్మడం చూశాడు వెంకన్న. నయం కదూ బాబు, మీ వేపనాళ్లలో ఆడకూతురు నడు విరిచేస్తారు కదా పెనిమిటిపోతే. అయ్యగారి ధర్మం అని అమ్మగారి మాత్రమేనా మనిషిగా కనిపిస్తున్నారు. కాసింత బొట్టు లేకపోయినా, చేతుల నిండా గాజులు, తల నిండా పూలు లేకపోయినా, రంగు కోకలతో కాస్త ఒంటి మీద బంగారంతో కళ్ళబడుతున్నారు. అది లేకుంటే మనం ఆమెని కన్నెత్తి పలకరించే ధైర్యం కూడా లేకుండా పోయేవాళ్ళం కదయ్యా. అమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చాక ఇంకా సరదాగా పొలం పనుల్లో మీకు తోడవుతారు. నే చెప్తున్నా చూడండి. ధీమాగా అంటున్న వెంకన్న కేసి కుతూహలంగా చూస్తూ, ఏమో చెప్పలేనురా, నేనింటికి పోతున్నా, నువ్వు పనులు చూసుకున్నా. గొడ్లకి నూకాలం పెట్టిందో, తౌడు లేదంటోంది అంటూ కర్రందుకుని లేచి నిలబడ్డాడు గణపతి. ఎందుకో అతనికి అక్కగారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాలని, ధైర్యం చెప్పాలని, అన్ని చోట్ల మన గొడ్లవర్లేట్లా ఉందని బోధించాలని అనిపించింది. అడుగుల వేగం కూడా ఊహల వేగాన్ని అందుకున్నట్టుంది గణపతి నడక. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం ముక్క కాస్త మబ్బు కమ్మి ఉన్నట్టుగా తోచింది రాణికి. బద్ధకం వదుల్చుకుని లేవడానికి ప్రయత్నించింది గాని తొలి నెలలు ఆమెను మొన్నుతున్న పాములా కదలనివ్వడం లేదు. మళ్లీ ప్రాసెస్ మొదలు అనుకుంది కాస్త భయంగానే. బాబీని సునాయాసంగానే కనేసింది, కాని వాడిని ఈ వయసు పెంచేసరికే ఎందుకు బాబు ఈ తంట అనిపించేది. వాడి పుట్టుక మూలంగా జాబు ప్రపంచంలో ఓ ఏడాది వెనకబడిపోయాననుకుని బెంగపడింది కూడా. వాడినో డే కేర్ సెంటర్లో పెట్టి మళ్లీ ఉద్యోగంలో చేరేదాకా ఆమెకి తను ఒక విలువన్న మనిషినని తోచలేదు. రోజు ఏదో ప్లేన్ అందుకునేందుకు పెట్టినట్లుగా పొరుగులే. అయితేనే చేతిలో డాలర్లు అలసటనంతా మరిపించాయి. క్రెడిట్ కార్డుల విలువపాటి తనకు ఉండాలి కదా అన్న తపనే ఆమెని ముందుకు నడిపించేది. బాబీ ముద్దుగా చూడ్డానికి చక్కగా ఉంటాడు, కాని వాడు మొండికే తెలిస్తే వాణ్ణి మళ్లించడం ఎవరి తరం కాదు. ఏ పని చెయ్యొద్దని కేకేసి పక్కకు లాగేస్తే మళ్లీ ఆ పనితోనే మొదలు పెడతాడు వాడు. ఇక మాటలొచ్చాక రాణి బుర్ర తిరిగిపోయింది అంటే అబద్ధం కాదు, పచ్చి నిజం. వాడికి అక్కర్లేని విషయం లేదు, అనుమానం లేని విషయం లేదు. డే కేర్ సెంటర్లో వాడికి మంచి పేరు పెట్టింది ఆవిడ, ది ప్రోబింగ్ బాయ్ అని. యూ హ్యావ్ ఏ వెరీ స్మార్ట్ సన్ అంటూ దింపడానికి వెళ్ళినప్పుడు, తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అనకుండా ఉండదు ఆవిడ. వాడు దేన్ని ప్రశ్నించకుండా ఊరుకోడు.
ఆకాశం ముక్కలోంచి మారుతున్న మబ్బు తునకల ఆకారాలు చూస్తూ ఆలోచనల్లో మునిగి తేలుతున్న రాణి పక్కనే ఉన్న రవింకా నిద్రపోతున్నాడని అనుకుంది. కానీ లేదు. రవి ఆమెనే క్యూరియస్ గా పరిశీలిస్తున్నాడు. ఆమె మనసులో తిరుగాడుతున్న భావాలు ఆమె ముఖంలో అద్దంలంత స్వచ్ఛంగా తెలిసిపోతున్నాయి అతనికి. చూసి చూసి ఆమె నడుంపై చేయి వేశాడు. ఓ లేచావా అంది. చాలాసేపు అయిందో లేచి. ఏంటంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నావు? మబ్బులు మార్పులు అంటూ ఓ రీసెర్చి పేపర్ రాసేసేలా ఉన్నావు నవ్వుతూ అడిగాడు. కాస్త ఉడుకుపోతాను వచ్చింది రాణికి. ఏం ఆడవాళ్ల రీసెర్చీలన్నీ అలా అల్లాటప్పగా ఉంటాయినా? కాస్త కోపంగా అడిగింది అతని ముఖంలోకి చూస్తూ. చటుక్కున వంగి ఆమె సన్నని పెదవులపై చిన్న ముద్దు పెట్టి, ఎందుకో మీ ఆడవాళ్లంతా అన్నమాట అన్నట్టుగా అర్థం చేసుకోరు, దాని వెనకున్న అర్థం కోసం వెతుకుతారెందుకు? ఆమె చెదిరిన జుట్టు సవరిస్తూ అడిగాడు. రాణి మాట్లాడలేదు. అలసటగా కాస్త విసుగ్గా ఉందేమో అనుకున్నాడు. ఎలా ఉంది? బద్ధకంగా ఉందా? క్లినిక్కి వెళదామా? గైనిక్కి వెళ్లి నెల పైగా అయిపోలే ముద్దుగా అడిగాడు. ఆ క్షణంలో రాణికి ఒళ్ళు మండిపోయిన మాట వాస్తవమే. ఏం మగాళ్ళో వాళ్ళు కనకర్లేదు కనుక పిల్లల్ని ఎప్పుడు కనాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఇంకో పిల్లకేం తొందరో నాకేం తెలియడం లేదు. ఇంకా ఇంటికి డౌన్ పేమెంట్కి కావలసిన మొత్తం చేర్చనే లేదు. చేర్చిన దాంట్లోంచి కాస్త తీసి ఇండియాకి వెళ్లి చక్క వచ్చాడు. ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఓ ఆర్థిక సంక్షోభం తప్పదు. నాకు సమాధానం చెప్పలేదింకా జ్ఞాపకం చేశాడు రవి. ఏం చెప్పను, కిందటిసారి వెళ్ళినప్పుడే అన్నీ బాగున్నాయి, ఇబ్బంది అనిపించినప్పుడు రా అంది. అయినా ఓ బిడ్డ తల్లివి నీకు తెలీదా అని నవ్వింది కూడా. విసుక్కుంది రాణి. అది నిజమే కదా. బాగుంది. అప్పుడెలా ఉంటుందో తెలియని స్థితి, అంచేత ఎదురు చూడడంతో గడిచింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి, భయం బాధ బెంగ తప్ప ఏముంటాయి? నిర్లిప్తంగా అంటున్న రాణిని చేతుల్లోకి తీసుకుంటూ, ఎందుకిలా మాట్లాడుతున్నావు? బాబీని నేను చూసుకుంటాను, అమ్మొస్తుంది, నీకు తోడుగా ఉంటుంది. ఒక్క 3 నెలలు తర్వాత హాయిగా జాబులో చేరిపోదు గాని. ఎంత సింపుల్గా చెప్పేశావు రవి. ఈ 9 నెలలు ఆ 3 నెలలు నాకు యుగన్నరగా ఉంటాయని నీకెందుకు తోచదు? సారీ డార్లింగ్, పోయినసారి నేను మటుకు నీతో పాటు ప్రతిసారి రాలేదు. నిన్ను ఉత్సాహపరుస్తూ నీ భారాన్ని పంచుకోలేకపోయినా అర్థం చేసుకునేందుకు తాపత్రయపడుతూ కాలు కాలిన పిల్లిలా తిరగలేదు. ఎంతకంటే ఏం చేయమంటావు చెప్పు? బాబీ ఏడిస్తే రాత్రి లేచి పాలవి పట్టలేదా? పగలే నువ్వు అలసి పడుకుంటే ఆఫీస్ నుంచి వస్తూనే నేను వాణ్ణి చూసుకోలేదు. రాణి, ప్రకృతిని కాదని మనం చేయలేని పనులివి. నేను గర్భం ధరించలేను, నొప్పులు పడలేను, ప్రతి సృష్టిని ప్రపంచానికి అందించలేను. కానీ నా ధర్మంగా నేను చేయవలసినవి చేయడం లేదా? సీరియస్గా అంటున్న రవి ముఖంలోకి చూసి ఒక్క నవ్వు నవ్వింది రాణి. ఎందుకా నవ్వు? నేనన్న దాంట్లో తప్పేముంది చెప్పు. అందుకు కాదు నవ్వింది రవి. మీ మగవాళ్ళు ప్రసవ వేదన పడాల్సి వస్తే ఇక ఆడదాని ముఖం చూడరు, తెలిసిందా? అడిగింది అతని క్రాఫింగ్ సవరిస్తూ. రవి మౌనంగా ఊరుకున్నాడు. నిజమే, ప్రసవ వేదన మగవాడి బుర్రకి అర్థం కాని ఊహించలేని విషయం. బాబీ అలజడలేదు. టైం ఎంతేందేమిటి? పద లేచి తెములు, ఎక్కడికైనా వెళ్ళి సాయంత్రం తిరిగొద్దాం. నీకు నాకు మూడు స్మారతాయి. బాబీగాడిని వెంటేసుకుని నేను తిరగలేను రవి. వాడి మాటలతో నాకు నీరసం వస్తుంది. ఒక పని చేద్దామా? కుతూహలంగా కూర్చుంటూ రవి ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఏంటి చెప్పు? ఆమె తల తన గుండెల మీదకి లాక్కుంటూ అడిగాడు రవి. మనం అట్లాంటిక్ సిటీ వెళదాం. మరి బాబీ? మిసెస్ మూర్తి దగ్గర వదులుదాం. ఆవిడ ఏమనుకోదు, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటాడు, మనం తిరిగొస్తూ పిక్ చేసుకోవచ్చు అంది. అప్పటికప్పుడు ఆమె తల్లో మెరుపుల్లా ఆలోచనలు. అలాగే, లేచి తయారవు. 12ంటికైనా బయలుదేరకపోతే అక్కడ టైంకి చేరం. చీకటి పడిపోతే ఇక ఏ క్యాసినోలోనో ఒక్క మిషన్ కూడా చేతికి అందదు. తర్వాత ముఖం ముడుచుకునే ప్రయోజనం లేదు అంటూ లేచాడు రవి. రవి మాట అతని చెయ్యందుకుంటూ ఆపింది రాణి. మంచం మీద తిరిగి కూలబడుతూ ఏంటి మళ్ళీ అడిగాడు. అత్తయ్యకు ఉత్తరం రాసావా? రాయాలా? నువ్వు ఉత్తరాలు ట్రావెల్ టైం మరిచిపోతున్నావు. నేను ఆసుపత్రికి వెళ్ళడానికి కనీసం 2-3 నెలల ముందైనా ఆవిడక్కడికి వస్తే బాబీ కాస్త అడ్జస్ట్ అవడానికి టైం ఉంటుంది. లేకుంటే మళ్ళీ అదో బెంగ అంది. రాస్తాను. 2-3 ఉత్తరాలు రాశాను. కానీ గణపతి మామి బదిలిచ్చిన దానిలో అసలు విషయం కంటే రొట్టె ఎక్కువ ఉంటుంది. ఏంటో పంట అంటాడు, కాయ అంటాడు, నిల్వ అంటాడు. నవ్వుతూ లేచాడు. ఊరుఫెలో, మామని చూస్తే జాలిస్తోంది. ఎంతసేపు ఆ రూపాయల లెక్కలు మనకెందుకన్న ఆలోచన ఎందుకు రాదో. కమాన్ డార్లింగ్, గెటప్ అంటూ బాబీ రూమ్ కేసి నడిచాడు రవి. రవి అందమైన శరీరం చూస్తూ, నువ్వు హీమ్యాన్లో ఉన్నావు రవి. నిన్ను ఒక్కడిని వదిలేస్తే ఏ అమెరికన్ అమ్మాయినా తనుకుపోతుంది అంది రాణి లేవడానికి ప్రయత్నిస్తూ. ఆ డేంజర్ నుంచి తప్పించావు కదా. మా అమ్మ మొదట్లో అలాగే బెంగటేసుకుంది గర్వంగా చెప్పాడు రవి. మీ ఆంధ్ర అబ్బాయిలకంత ధైర్యమే? ఐ కాంట్ ఇమాజిన్.
మీకు అమెరికాలో ఉన్న ఇండియాలో లాగే ఉండే పెళ్ళాలు కావాలి అవునా? లేచి తను నైట్ డ్రెస్ మీదకి రోబ్ లాక్కుంటూ మంచం దిగింది. అమెరికన్ అమ్మాయిలకి అసలు ఆగాడు రవి. చెప్పు చెప్పు. ఇన్హిబిషన్స్ లేవనేగా? నవ్వింది. సరిగ్గా చెప్పావు రాణి. మన దేశంలో పుట్టి పెరిగి చదువులు ముగించి ఇక్కడికి వచ్చాక గాని మన అమ్మాయిలు అందచందాలు, నమ్రత, ఓర్పు. కానీ కానీ వాళ్ళు తెచ్చే కట్నం, వారు చేయని డిమాండ్స్ ఒకటేమిటి? ఇండియన్ అమ్మాయిలు హాయిగా డోర్ మ్యాట్స్ లా పడుంటారు. మీరు కాళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ మీద నుండి హాయిగా నడిచి చక్కపోతుంటారు అవునా? అంటూ అతన్ని దాటుకుంటూ బాత్రూంలో దూరి తలుపు వేసుకుంది. ఆమె లోపలికి వెళ్లగానే గట్టిగా నవ్వడం ప్రారంభించింది. మూసిన తలుపు ముందు నిలబడి పైకిరా చెప్తాను హెచ్చరించాడు రవి. అదే అదే అలాంటి మాట అమెరికన్ పెళ్ళాన్ని అని చూడాలి అంది నవ్వుతూ లోపల నుంచి. రవి మరేం మాట్లాడకుండా బాబీ గదిలోకి నడిచాడు. బాబీ ఎప్పుడో నిద్రలేచినట్టున్నాడు. బొమ్మలు బొమ్మలు పుస్తకాలు పెట్టుకుని మంచం మీదే వాటితో మాట్లాడేసుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్ సన్నీ. ఏం లేచి రాలేదు? దగ్గరికి వెళ్లి వాడి తల నిమురుతూ అన్నాడు. వాడు తల విసురుగా విదిల్చుకుని చూడలే నేను బిజీగా ఉన్నా అన్నాడు చాలా సీరియస్ గా. ఓ ఇట్ ఈస్ సో దెన్ అడిగాడు. దెన్ వాట్ డాడ్? కుతూహలంగా అడిగాడు వాడు. అబ్బా ఓ రియల్ మనిషి దొరికాడు ప్రశ్నించడానికి అన్నట్టుంది వాడి గొంతు. దెన్ యూ విల్ స్టే విత్ ద బేబీ సిస్టర్? వై బేబీ సిస్టర్ మామ్? అనుమానంగా అడిగాడు. మేం బయటికి వెళుతున్నాం. నువ్వు లేచి రెడీ అయితే మూరితాంటి ఇంట్లో వదులుతాం చెప్పాడు రవి. టక్కున మంచం మీద నుండి ఉరికాడు కిందకి బాబీ. వాడితో పాటు బొమ్మలు, పుస్తకాలు, క్విల్ట్ కూడా కిందకి జారాయి. పిక్ దెమ్ ఆఫ్ సన్నీ. మామ్ విల్ గెట్ యాంగ్రీ అని చెప్పి బయటకు నడిచాడు రవి. తను రెడీ అవడానికి మాస్టర్ బెడ్రూమ్కి. బాబీ గదికి అన్నింటికీ ఆ ఫ్లాట్లో ఒకటే బాత్రూమ్. రాణి ఇంకా ఎంతసేపు? నువ్వు తెమిలేసరికి సన్సెట్ అయ్యేలా ఉంది. కమాండ్ డియర్. బాబీ మూర్తి అంటింటికి అనేసరికి గెంతుతున్నాడు. అయ్యింది. వెళ్లేది అట్లాంటిక్ సిటీకా మజాకన రవి? సొద్ద గబ్బిలేలా రానా? జుట్టు షాంపూ చేసుకున్నా చెప్తూనే తలుపు తెరిచింది రవి. దగ్గరకు వెళ్లి గట్టిగా ఆమె మెడ మీద ముక్కు పెట్టి వాసన చూస్తూ యు స్మెల్ డివైన్ అంటూ ఆమెను బయటికి లాగి తను లోపలికి దూరాడు. కూని రాగంతో పాటు నేపథ్య సంగీతం పాడుతోంది. బాబీ తలుపులు బాతూనే ఉన్నాడు. డాడ్ డాడ్. అయిపోయింది బాబీ, వచ్చేస్తున్నా అంటూనే పని ముగించుకుని బయటకొచ్చాడు. నేను స్నానం చేయను అన్నాడు తక్షణం బాబీ. వాడి ఇంగ్లీషు అచ్చం అమెరికన్ ఇంగ్లీషు. తల్లి తండ్రి తెలుగులో మాట్లాడుకుంటున్నా ఏదైనా అనుకుని నవ్వుకుంటున్నా చంపుకు తింటాడు. వాట్? వాడి నోటుకొచ్చే మొదటి మాట చివరి మాట. ఎప్పటికప్పుడు రవి మనసులో మెదిలే ఊహ ఒకటుంది. వీడు అమ్మతో ఎలా మాట్లాడతాడు? వీడికి ఒకటి అరా కూడా తెలుగు మాట రావడం లేదే అన్నది. అంతా తిమిలి డోర్ లాక్ చేసి కిందకి దిగేసరికి 11:30 దాటిపోతోంది. కారు బయటికి తీసేసరికి ఇంకో 10 నిమిషాలు. ఏంటో ఈ జనం వస్తున్నారో వెళుతున్నారో ఎక్కడికో తెలియని హడావిడి అందరికీ. మిసెస్ మూర్తి హడావిడిలో అందరికీ తలలో నాలుగు లాంటిది. అందుకే ధైర్యంగా పిల్లల్ని ఆవిడ మీద వదిలిపోతూ ఉంటారు. స్నేహశీలి, మాటకారి, అందరితో చనువుగా ఉంటారు. అయితే పరమ ఛాందసం. ఇప్పుడే ఏ కోనసీమ మారుమూల కోనపల్లి నుంచో బొబ్బర్లంక నుంచో వచ్చినట్లే ఉంటారు. ఆమె అంత మారకుండా ఎలా ఉండగలిగిందో అని తరచూ రాణి ఆశ్చర్యం ప్రకటిస్తూనే ఉంటుంది. పోనీలే, అది మనకో బ్లెస్సింగ్స్ అంటుంటాడు రవి. లేకుంటే సడన్ గా ఓ బేబీ సిస్టర్ని పట్టుకోవడం అంత సులభం కాదు. తీరా ఒప్పించి తీసుకొచ్చిన రాత్రి తిరిగొచ్చాక డబ్బివ్వడంతో పోదు, ఇంటి దగ్గర దింపి రావాలి. ఇలాంటి ఇబ్బందుల నుంచి అందర్నీ ఆదుకునే విశాల హృదయం కల తల్లి మిసెస్ మూర్తి. వాట్ డూ ఐ డూ ఎట్ మూర్తి ఆంటీస్? మొదటి ప్రశ్న కాస్త కారు కదలగానే వేశాడు బాబీ. నవ్వి యూ విల్ నాట్ బి నాటీ అంది రాణి. వై? ఎందుకేంట్రా వెధవా, ముద్దుగా ఉండాలి, అల్లరి చేయకూడదు వాళ్ళింట్లో. గుడ్ బాయ్స్ బిహేవ్, తెలిసిందా? ఓ లెక్చర్ ఇచ్చింది. వాడంతా విని వై నేను గుడ్ బాయ్గా ఉండాలి అన్నాడు ఇంగ్లీష్లోనే. మొగుడు పెళ్ళాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని పొక్కున నవ్వేసి సడన్ గా ఆగిపోయారు. వీడు మళ్ళా ఎందుకు నవ్వారు అని అడుగుతాడని. మూర్తిగారు బాగా సంపాదించిన భారతీయుడు. రకరకాల వ్యాపారాల్లో కోట్లు సంపాదించాడు అనడానికి నిదర్శనంగా ఉంటుంది ఆయన భవంతి. 7 పడక గదులతో. ఆయనకి 3 కూతుళ్ళు, 3 కొడుకులు. అదృష్టవంతుడు. కొడుకులంతా పెద్దాళ్ళు, చదువులయ్యి సంపాదన పొరలేని వాళ్లే. కూతుళ్ళిద్దరికీ ఇంజనీర్లనిచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరు వేరే వేరే స్టేట్స్ లో హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. కోడళ్ళు వచ్చారు. చక్కగా కలిసికట్టుగా ఒకే భవంతిలో సహజీవనం సుఖంగా సాగించేస్తున్నారు. ఇక ఆఖరిది హై స్కూల్ చదువులో ఉంది. స్కూల్లో అమెరికన్ను, ఇంట్లో ఇండియన్ను హాయిగా సర్దుకుపోయింది. ఏంటి మూర్తి గారింట్లో హడావుడిగా ఉన్నట్టుందే అనుమానంగా అంది రాణి.
చక్కగా సీరియల్ లైట్స్లు కళ్ళు చెదిరేలా అమర్చి జిగేల్మని పగలే వెలుగుతున్నాయి. మూర్తిగారింట్లో విశేషం మనకి పిలుపు రాకపోవడం వింతగా లేదు రవి, వెళ్ళిపోదామా అడిగింది. అప్పటికే రవి కారు డ్రైవ్ వేలోకి మళ్లించాడు. లెటస్ సీ అంటూ. వై లైట్స్ డాడ్? కిటికీ అద్దంలోంచి చూడడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. హ్యావింగ్ ఫన్ డియర్ అంటూ కారు ఆపాడు. మరి ఎక్కువ కార్లు లేవు కానీ ఓ 10-15 కార్లు విశాలమైన కాంపౌండ్లో అక్కడక్కడ ఆగున్నాయి. కాంపౌండ్ అంటే పెద్ద ప్రహరీ గోడ కాదు, చక్కని చెట్ల కట్ట. అందంగా కత్తిరించి పచ్చగా మెరిసిపోతున్న లాన్ చుట్టూ కుందనం పనిచేసినట్టుంది. రవి కారు చూస్తూనే గబగబా ముందుకొచ్చి, రండి రండి, మీ ఫోను నిన్నను ఎవరూ తీయలేదు, ఈరోజు అంతే. అమ్మ నన్ను తరుముదాం అనుకుంటుండగానే మీరొచ్చారు, ఏమైపోయారు అంటూ కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు రాణి దిగడం కోసం. అట్లాంటిక్ సిటీలో ఈ క్యాసినో నుంచి ఆ క్యాసినోకి, అక్కడి నుంచి ఇంకో చోటికి జాలీగా తిరగడమే అన్న ఉద్దేశంతో చాలా షార్ట్ స్కర్టు పైన షర్టు వేసుకుంది రాణి. జుట్టు పట్టుకుచ్చులా గాల్లోకి ఎగురుతూ మిలమిలాడిపోతుంది. తీరా ఇక్కడ అంతమంది మధ్య మరీ ఇలా దిగితే అన్న అనుమానంతో కాస్త ఆగింది, ముందుకి సాకుండా. వై రండి ఆహ్వానించాడు మూర్తిగారు అబ్బాయి. సారీ, ఇలా చెప్పా పెట్టకుండా దిగేశాం. ఉట్టినే బాబీని అమ్మగారి దగ్గర వదిలి వెళ్లాలని వచ్చామంతే. గుడ్, మంచి టైంకి వచ్చారు. చిన్న ఫంక్షనే, చూసి వెళుదురుగాని రండి. ఇద్దరూ బాబీని తీసుకుని లోపలికి వెళ్లారు. ఇల్లంతా పట్టు చీరల రెపరెపలతో వజ్రాల మెరుపులతో హడావిడిగా ఉంది. రారాణి, ఏంటి మీరు ఫోన్ తీయకూడదని ఏమైనా ఒట్టెట్టుకున్నారా ఏంటి అంటూ నవ్వుతూ ఆహ్వానించింది పెద్ద కొడలు. అందగత్తే, కానీ మాట తీరులో కాస్త వ్యంగ్యం పాలెక్కువ. అదేం లేదండి, సెలవు మీద ఉన్నాం కదా అని సరదాగా అటు ఇటు తిరుగుతున్నాం, అందుకే ఫోన్ అందలేదు. అది హనీమూన్ మీద ఉన్నారన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని బాబీ లేకుండా చూస్తే కొత్తగా పెళ్ళిందనుకుంటారు కదండి రవి గారు అంటూ కాస్త గట్టిగా నవ్వుకుంటూ లోపలికి దారితీసింది. ఇబ్బందిగా ముఖం పెట్టి చేయగలిగిందేం లేక లోపలికి నడిచి కలి చూసింది మిసెస్ మూర్తి కోసం. రారా రాణి, ఏడి మీ క్వశ్చన్ మార్కు అంటూ బాబీని చూసి హలో అంటూ పలకరించింది మిసెస్ మూర్తి. సారీ, మేం ఇంట్లో లేక ఫోన్ అందలేదు. ఈ పూట ఇలా వాడిని వదిలిపెడదామని వచ్చాం. ఏంటి విశేషం? మిసెస్ మూర్తి పక్కనే ఉన్న సోఫాలో కూలబడి అడిగింది రాణి. అయ్యో, మా పెద్దకోళ్ళు చెప్పనేలేదా అడిగారు. ఈరోజు రేవతి బర్త్డే కాదు కదా, లేక సంశయిస్తూ అడిగింది రాణి. బర్త్డే అయ్యింది కదూ కిందటి నెల, మర్చిపోయావేమిటి? అయినా ఎన్నో నెలేమిటి కుతూహలంగా అడిగారు మిసెస్ మూర్తి. 6 నడుస్తోంది, సగం స్వాగతంగా చెప్పింది రాణి. ఇంత ప్రైవేట్ విషయాలు ఇంత పబ్లిక్గా ఎలా అడుగుతారో అనుకుంది. ఇంకేం, అమ్మ వస్తారన్నమాట. లేదండి, అత్తయ్యగారు వస్తారనుకుంటాను. నెమ్మదిగా చెప్పి, మేం బయటికి వెళుతున్నాం, సాయంత్రం వచ్చి బాబీని తీసుకెళ్తాను, మీకేం అభ్యంతరం లేదుగా. హాయిగా ఉండని, నాకేం భారమే రాణి, కొత్తగా అడుగుతున్నావు నిష్ఠూరంగా అన్నారు. లేదండి, ఇంట్లో సందడి, దానికి తోడు మా వాడు మిమ్మల్ని ప్రాణాలు తోడుతాడేమోనని భయం. నా ఇంగ్లీషు వాడి వల్లే బెటర్ అయిందిలే, మీ అత్తగారికి నేర్పుతాడు వాడు. కాస్త ఏదైనా తిని రేవతిని దీవించి మరీ వెళ్ళాలి. ఈ రోజు దాని శారీ వేవింగ్ సెరమనీ చేస్తున్నామే, చాలా గర్వంగా అన్నారు. వై ఈజ్ దే నాట్ వేరింగ్ ఎనీథింగ్? బాబీ అడగని అడిగాడు. ఇడియట్, షీఈ్ వేరింగ్ ఏ శారీ టుడే అని వాణ్ణి పక్కకు లాగేసింది రాణి. శారీ వేరింగ్ సెరమనీ? రవడిగాడు. అతని చేయగిలింది, ఊరుకోమని రాణి. మళ్ళీ ట్రంప్ ప్లాజాలోంచి తిరిగి వెళ్లాలోయ్. కారు అక్కడ పార్క్ చేశాం అంటూ గబీల్ని వాచి చూసుకున్నాడు. టైం అయిందిరా అంటూ తిరిగి వచ్చిందాన్ని వెనక్కి మళ్లారు. మెట్ల మీద ఫుల్ సూట్లో అస్తవ్యస్తంగా ఒకరిద్దరు పడున్నారు. అవుట్, పాపం ఎవరు వాళ్ళని పట్టించుకోవడం లేదు, వారిని దాటుకుంటూ హాయిగా పోతున్నారు. ట్రంప్ ఆకర్షణ తట్టుకోలేంది. పోతూ పోతూ చూద్దాం అని 1-6 వేస్తూనే మిషన్లు దాటింది రాణి. ఒక్క దానిలో 4 కాయిన్స్ పడ్డాయి. సంతోషంగా అవి అందుకుని ఇంకా చస్తే వేయుననుకుంటూ వాటిని గట్టిగా పట్టుకుంది. ఇందా, దీనిలో వేసుకో అంటూ ప్లాజా వాళ్ల చేంజ్ బౌల్ అందించాడు నవ్వుతూ రవి. 200 దాకా పోతే ఈ బొచ్చే ఈ 4 కాయిన్స్ ఫలించాయి అని లిఫ్ట్ కేసి నడిచింది. చాలాసేపు కాళ్ళు వేలాడేసుకుని కూర్చోవడం వల్ల పాదాలు నీరు దిగి వాచిపోయాయి. వేసుకున్న షూసు సడన్ గా చినవైపోయినట్లుగా ఉంది. కారులో కూర్చుంటూనే ముందు జోడు తీసేసింది. అమ్మయ్య అనుకుంటూ. 12 అయింది, బాబీ నిద్రపోయి ఉంటాడు, రేపు ఉదయం వాడిని తీసుకొద్దాం, ఇంటికి పోదాం ముందు అన్నాడు. ముందింకా 2 గంటల ప్రయాణం ఉందని గ్రహించిన రవి, నీ ఇష్టం అంటూ కాళ్ళు పైకి పెట్టుకుని కళ్ళు మూసుకుని సీటు వెనక్కి జారబడింది రాణి. రవి రేడియో ఆన్ చేశాడు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ ఎంతో హుందాగా పాడిస్తున్నాడు హిట్ సింగర్. సనైన నవ్వు పెదవులపై రాగా చిన్నగా అదే పాట హమ్ చేస్తూ కారు స్పీడ్ లేన్లోకి లాగాడు రవి. వర్షం కెరటాల తొంపరలా పడుతూనే ఉంది.
కారుల బోరులు సాగిపోతూనే ఉన్నాయి పట్టపగల్లా. అక్కయ్య, ఒకవేళ రవి నిన్ను అక్కడే ఉండిపోమంటే అప్పుడు నేనేం చేయాలో కూడా ఆలోచించు. పెద్ద మనుషుల ముందు ఈ విషయం పెట్టొచ్చు. భోజనాన్ని కూర్చుంటూనే గణపతి అండం సుందరమ్మ గారికి చాలా బాధ అనిపించింది. అలా ఎందుకంటాడు? ఈ నేల వదిలి మహా నేను ఎన్నాళ్ళు ఉండగలుగుతానని వాడికి నా తత్వం తెలీదా? ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలీదా? పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి భోంచేయి. నువ్వు బుర్ర పాడు చేసుకోకు, నా బుర్ర పాడు చేయకు. గట్టిగానే కసిరారు. అక్కగారి ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ, రవి ఒకవేళ నిన్ను వెళ్ళవకపోతే అని నా ఉద్దేశం. నేనేం చిన్నపిల్లనరా, కూర్చో అంటే కూర్చోడానికి, నుంచో అంటే నుంచోడానికి. నువ్వు మళ్ళీ దున్నిపించి పనులు ప్రారంభించేసరికి నేను ఇక్కడ ఉంటాను. దేశం కాని దేశంలో 6 నెలల కంటే ఎలా ఉండగలనుకుంటాడు వాడు మటుకు. టీ పులుసు వేసుకోలేదేం అంటూ గిన్నె పట్టుకుని నిలబడ్డారు. నీ మాటల కంటే తీగా ఉండదే అక్కయ్య ఆ పులుసు, అయినా వడ్డించు అంటూ నవ్వుకుంటూ కలుపుకున్నాడు గణపతి. అక్కయ్యకి ప్రపంచంలో ఉన్నదే స్వార్థం పాలు ఎక్కువ అని ఎలా చెప్పడం? అందులోనూ ఈ దేశంలో సుఖంగా కాలు మీద కాలేసుకుని అందర్నీ పురమాయిస్తూ పనులు జరుపుకున్న వాళ్ళకి అక్కడ చిన్న చిన్న సుఖాల కోసం, కొంచెం విశ్రాంతి కోసం ఎలా గిలగిల్లాడిపోతూ ఉంటారో అక్కయ్య చూస్తేనే గాని ఊహించలేదు అనుకున్నాడు. ఏంట్రా అంత ఆలోచన? అంతగా అయితే ఈ పొలం మాస్టరీ అజమాయిషీలోనో మన లాయర్ గారి అజమాయిషీలోనో పెట్టి నిన్ను తీసుకురమ్మంటాను వాణ్ణి. నువ్వు దేశం చూసినట్టు ఉంటుంది, ఇద్దరం కలిసి తిరగొచ్చు కూడా. చాలా సంతోషంగా అన్నారు సుందరమ్మ గారు. అదంతా సులభం అనుకోకు. ఇంతకీ నేను మాస్టర్ని చూడనేలేదు. ఇంటికి వెళదాంలే అని చక్కా వచ్చా అన్నాడప్పుడు. ఆర్ని ఇంతకీ ఏం తేల్చలేదన్నమాట. చూడు గణపతి, త్వరగా తెముల్చు నా ప్రయాణం. ఎలాగా వెళ్ళాలి కనుక వెళ్ళిపోతే మంచిది. ఇక్కడ ఆలస్యం జరిగిన కొద్దీ తిరుగు ప్రయాణం దూరం అవుతూ వస్తుంది కదూ. నీకు బెంగగా ఉంది కదూ గణపతి? జాలిగా బాధగా అడిగారు తమ్ముణ్ణి. అవునే అక్కయ్య, గట్టిగారిస్తే పలికే దూరంలో ఉన్న ఏడాదిలో 3 వంతులు నీ దగ్గర గడిపిన వాణ్ణి కదూ. బావా నాకు బావగానే ఉన్నాడా? నాకు తల్లో 4 కదే. ఓ చెయ్యి విరిగింది అతని పోకతో. నువ్వు దూరం అయితే 2వ చెయ్యి విరిగినట్టే. ఈ కుంటివాడికి నవ్వబోయిన గణపతి కంఠస్వరం ఏడుపుతో వణికింది. ఛ, అలా అనుకోకు. నువ్విలా డీలా పడిపోతే నేను ఒక్కడు కూడా ముందుకి వేయలేండా గణపతి. వాడు మరీ నిష్ఠూరాలు ఆడుతున్నాడన్నావు కదా అని సరే అన్నాను కాని. ఆమె కళ్ళు చెమగిల్లాయి. గబగబా భోజనం ముగించేస్తూ, మన ఫార్స్ బాగుంది. నువ్వు అమెరికా వెళ్తున్నావు. నేను నీ భారం అంటే నీ బాధ్యతల భారం నువ్వు తిరిగొచ్చేదాకా మోస్తాను. ఇంకే విషయం మాట్లాడద్దు. రేపు ఉదయం నువ్వు నేను లాయర్ గారు మాస్టారు కూర్చుని నీ ప్రయాణం ప్లాన్ చేసేసి రవితో మాట్లాడేస్తా అంటూ పెరటివైపు గట్టు మీద నుంచి అరటి చెట్టు కింద పడేలా చేయి కడుక్కున్నాడు గణపతి. చీకట్లో అరిటాకులు ముదిరివి నల్లగా కనిపిస్తున్నాయి. మొవ్వాకులు గమ్మత్తుగా చిలకరెక్కల లోపలి రంగులా మెరిసిపోతున్నాయి. వంగన వద్దా అన్నట్టు అరటిగల అప్పుడప్పుడే దిగుతోంది. పువ్వు రంగు పిజియన్ బ్లడ్ కెంపులా కనిపిస్తోంది. సుందరమ్మ గారికి నిర్ణయం నచ్చింది. ఎంతసేపు ఆలోచించినా ఆలోచనలు ఎప్పటికప్పుడు మొదటికి రావడమే గాని అంతుచిక్కడం లేదు. అక్కయ్య, నేనలా కాసేపు తిరిగొస్తా. తలుపు వేసుకో. నౌకాలింకా రాలేదేం? వెంకడు వచ్చినట్టు లేదు. ఏమైపోయారు? సగం స్వాగతంగా అన్నాడు. ఏ కొత్త సినిమా వచ్చిందో పోయి ఉంటారు. ఓ హరికథ పాడా. పల్లెటూళ్ళలో సైతం సినిమా తప్పించి ఇంకోటేం మిగిలిందిలే. తమ్ముడు వెళ్ళాక తలుపు జారవేసి లోపలికి చక్కా వచ్చారు సుందరమ్మ గారు. ఆమె మనస్సు తేలికపడింది. ఒక కొలికిరాని విషయం అయిపోయింది ఆమె అమెరికా ప్రయాణం. మంచం మీద నడుం వాల్చి ఇలా పడుకున్నారో లేదో నూకాలు పిల్ల వచ్చి అమ్మగారి మంచానికి పక్కగా పడుకునే ప్రయత్నం చేస్తోంది. నవ్వుకుని, ఏమే సినిమా ఎలా ఉంది అడిగారు ఒత్తిగిల్లి పడుకుని దాని కేసి చూస్తూ. తెలివిగానే ఉన్నారమ్మా, నిద్రపోయారనుకున్నా. ఏం పాడు సినిమానో అది. తెరెత్తింది మొదలు కొట్టుకు సావడం, లేకపోతే కుప్పిగంతులు వేయడం. అమ్మగారు, నాకు తెలియకడుగుతాను, అలా ఎందుకమ్మా గెంతుతారు అమాయకంగా అడిగింది నూకాలు. నాకేం తెలిసే, నేను సినిమా చూసి ఎన్నేళ్లయిందో నీకు తెలీదా? అయినా ఎవడెళ్ళమన్నాడు? ఎవడెలా తలనొప్పి తెచ్చుకుని తిట్టుకోమన్నాడు? సరదాగానే అడిగారు. ఆ సినిమాలో ఆ అబ్బాయి గారున్న దేశం ఉందన్నారంటమ్మా. ఎంకని చెప్పాడు. నిజమే అనుకున్నా. తర్వాత అక్కడోళ్ళు అన్నారమ్మా. సచ్చినోళ్ళు ఏ గొప్పోళ్ళ కొంపలోను తీసేసి అదే అమెరికా అన్నారు. నమ్మడానికి మేము చెవుల్లో పువ్వులెట్టుకున్నామని కాబోలు. ఆయన వాళ్ళ హీరో పిక్చర్ అంటమ్మా. టికెట్ సగం ధరకిచ్చారట వాళ్ళు. ఇలా కూడా ఉంటుందా అని నోరు ఎల్లబెట్టానంటే నమ్మండి. గణపతి బాబేడి అడిగింది తన గోలకి అడ్డుకట్ట వేసుకుంటూ. అలా తిరిగొస్తానని వెళ్ళాడే, వాడికి నేను ఉండని మనసులో బెంగ నెమ్మదిగా అన్నారు సుందరమ్మ గారు. మీరు తప్పు పని చేశారమ్మా. కాలు కుంటైతేనే కాలానికో పిల్లదాన్ని గట్టి పడేయాల్సింది. ఏదో సంబంధం ఇలా ఒంటరి బతికేది కాదమ్మా. వాడు పండిస్తేనే కదే. వాడికేం లోటని ఆ కాలు అవుడు తప్ప బంగారు లాంటి సంబంధాలు పోమన్నాడు. తిరిగి ఏదో ఒక సమయంలో
ఎందుకో ఒకందుకైనా మాట జారుకుంటాడంటే అని భయపడ్డాడు. ఇప్పుడు మటుకు అనడం లేదా? బాధగా అన్నారు సుందరమ్మ గారు. గణపతి బాబుని ఎవరాలనగా ఈ శివులతో వినలేదమ్మా. బంగారం మీరేం కదూ. మీరంత తొందరగా వెళ్ళి ఎంత తొందరగా తిరిగి వస్తారో మేం ఎంతసేపు అదే అనుకుంటున్నాం తల్లి. మాట్లాడుతూనే ఉన్నారు చాలాసేపు. పెద్ద మనవడి గురించి, పుట్టబోయే పాప గురించి, రవి గురించి, వాడి చిన్నతనం గురించి. ఇంత వాడే నన్నే ఆర్డర్ వేసేవాడయ్యాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుందే. వాడిక్కడుండి పెళ్ళాం బిడ్డలతో మా బ్రతుకులు నువ్వులు పంట చేస్తాడని ఆయన ఎంత ఆశపడ్డారని ఏదో చెప్తున్నారు. కాసేపటికి నూకాలు ఊ కొట్టడం వినపడలేదు. అది నిద్ర కొరిగింది. సుందరమ్మ గారు బలవంతంగా కళ్ళు మూసుకున్నారు. అలసిన మనసే అయినా సుందరమ్మ గారికి త్వరగా నిద్ర రాలేదు. అలాని అది ప్రత్యేకించి ఏ విషయంలోనూ దీర్ఘంగా ఆలోచించడం లేదు. ఏదో వెలితిగా ఖాళీగా ఉన్న మనసు ఆకాశంలా ఉన్నది. అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నారు. గణపతి రాకకి ఆమె నిజమైన నిద్ర కొరగడానికి ఒకే టైము. గణపతి కాస్త మంచినీళ్లు తాగి పడుకున్నాడు. కర్ర కాస్త మంచానికి దగ్గరగా చేరవేసి, రండి, ఏంటి ఇలా వచ్చారంతా కలిసి అంటూ ఆదరంగా లాయర్ గారిని, పోస్ట్ మాస్టర్ గారిని ఆహ్వానించారు సుందరమ్మ గారు. గణపతి అలా బయటకు వెళ్ళాడు, వస్తాడు అంటుండగానే డాక్టర్ గారిని వెంట పెట్టుకుని చక్కా వచ్చాడు గణపతి. నేనెందుకని కదూ మీ ఆశ్చర్యం, ఓసారి అంతా కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు మీవాడు. దేశం విడిచిపెడుతున్నారు మీరు. మీ అబ్బాయి అడిగిన ప్రశ్నలంటికి మీ దగ్గర సమాధానాలు ఉండాలి కదా. నవ్వి అందరినీ పలకరించి కూర్చున్నారు డాక్టర్ గారు. ఉదయం ఎండగడిగిన వసార తడి మీద పడి ఎండమావి నీడలా కనిపిస్తోంది. బంగారంలో అక్కడక్కడ బొగ్గు కలిసినట్టుంది. పెరట్లో ఆవు, చెట్ల మీద పెట్టెలు తెగరుస్తున్నాయి. వాతావరణంలో వాటికి ఆహ్లాదకరంగా ఉన్నట్టుంది. అమ్మా, మీ వాడు ఎలాగా మిమ్మల్ని ఏడాది పాటైనా ఉంచేస్తాడక్కడ. అంచేత మీరిక్కడ కొన్ని ఏర్పాట్లు చేయక తప్పదు. ఎప్పుడు కీడించి మేలించడంలో సుఖం ఉంది. పెద్ద ఉపోద్ఘాతం లేకుండా సూటిగా విషయంలోకి వచ్చారు లాయర్ గారు. అందరికీ కాస్త దూరంగా వరండాలో స్తంభానికి కాస్త జారబడి ఉద్దికగా కూర్చున్నారు సుందరమ్మ గారు. 50 పడి దాటిపోయినా ఆమె బంగారు వన్నె తగ్గలేదు. ముఖం కళావిహీనం కాలేదు. కాని కళ్ళ కింద నల్లని వలయాలు ఆమె ఆరాటాన్ని, మానసికమైన అలసటని చెప్పక చెప్తున్నాయి. చేతులకి బంగారు గాజులు, ఎప్పటివో. చెవుల రవ్వలు నీటి మీద ఎండ మీద నుంచి పడిన కాంతికి అప్పుడప్పుడు మెరుస్తున్నాయి. మెడలో ఎప్పుడూ తీయని 4 పేట్ల చంద్రహారం అరిగి మెరుపు తగ్గిన ఘనంగా కనిపిస్తూనే ఉంది. లాయర్ గారి మాటల అంతరార్థం గ్రహింపు కానట్టు ఇబ్బందిగా కూర్చున్నారు. మీరు వెళ్లే ముందు గణపతికి పవర్ ఆఫ్ అటార్నీ రాసి వెళ్ళండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, వ్యవహారం చక్కబరచాలన్నా అది చాలా ముఖ్యం. దూరాభారానికి కాగితాలు, సంతకాల కోసం పంపడం, అవి తిరిగి మీరు పంపడం చాలా ఆలస్యమవడమే కాదు, అనవసరపు శ్రమ కూడా. అక్కడికి వెళ్ళాక మీ పరిస్థితి వేరుగా ఉండొచ్చు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. మనవడితో మీరు సంతోషంగా ఉంటారు. భాష రాదు. స్వేచ్ఛగా బయట తిరగడం కష్టం కావచ్చు. అబ్బాయి ఆదివారం ఒకరోజు ఏం చేయకుండా అతన్ని ఇబ్బంది పెట్టడంలో అర్థం లేదు. అందుకే గణపతికి మీ తరపున నిర్ణయాలు చేసే అధికారం మీరు రాసివ్వాలి. ఈ మాటకి సుందరమ్మ గారికి నువ్వొచ్చింది. లాయర్ గారు, గణపతి పైవాడైతే కదండి ఈ గొడవ అడిగారు. మీకు పైవాడు కాదని మాకు తెలుసు. కానీ వ్యవహారాలు వచ్చినప్పుడు అధికారం కావాలి, అంతే. ఇది మీరు తిరిగొచ్చేదాకానే నేను అన్నీ రాశాను. మీరు వీరు సంతకాలు పెట్టిస్తే అది పద్ధతిగా రిజిస్టర్ చేస్తా. మీరు తిరిగి రాగానే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటూ బ్రీఫ్ కేసు తెరిచారు. ఏంటో ఇవన్నీ నాకు అర్థం కావడం లేదు. ఇన్నేసి పెట్టుకుని నేను వెళ్లే కంటే వాణ్ణి వచ్చేయమంటే ఎంత బాగుండేది నిట్టూర్చారు. రారని తేలిపోయాక ఇలా విషయం గురించి ఆలోచించకక్కయ్యా అంటూ ఆమె గారి ముందు కాగితాలుంచాడు. అతగాడు సంతకం చేయమన్న చోట సంతకాలు చేసిచ్చింది. మీరింక సుఖంగా వెళ్ళండి. దీనిలో వివరాలన్నీ ఉన్నాయి. ఈ 2వ కాగితంలో ఆర్థిక నిల్వలు, రాబడి, పోబడుల లెక్కలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా వీటి కాపీలు రవికి పట్టుకెళ్ళి తిరగాని. ఎంత స్వంత వాళ్ళైనా చిన్న మనస్పర్ధ చాలు కదమ్మా చీలికి ఏర్పడ్డానికి అంటూ కాగితాలు మాస్టారి చేత, డాక్టర్ గారి చేత కూడా సంతకాలు పెట్టించి మళ్లీ బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాడు. శుభస్య శ్రీగ్రం అన్నారు. మీరు ప్రయాణం ఇక నాంచకండి. ఆలస్యం అమృతం విషమని కూడా అన్నారు కదా పెద్దలు. నవ్వుతూ లాయర్ గారు, వారితో పాటుగా మిగిలిన వాళ్లు లేచారు. వీధి గుమ్మం దాకా వారితో వెళ్లి సాగనం పొచ్చాడు గణపతి. గణపతి, ఈ రాత్రికి గుడివాడ వెళదాం. కూర్చుని ఫోన్ యాగం చెయ్యొద్దా? నవ్వుతూ ముందుకు సాగారు పోస్ట్ మాస్టర్. నవ్వు ముఖంతో వెనక్కి తిరిగి వస్తూ అక్కగారి ముఖం చూసి ఆగాడు గణపతి. నువ్వు చేసింది బాగుదురా గణపతి. ఇప్పుడు ఇదంతా అవసరమా? లేకుంటే నీ మీద వాడికి నమ్మకం లేదని నీ నమ్మకమా? కాస్త నొచ్చుకున్నట్టు అడిగారు. అక్కయ్య, నువ్వు ఒట్టి పిచ్చిదానివే, లోకం తెలీదు, కూర్చో చెప్తాను అంటూ కూర్చోబెట్టాడు. చెప్పు అన్నట్టు ఊరుకున్నదామె. ఇది నీకోసం నా కోసం కాదక్కయ్య. రవి నమ్మడని కాదు,
మన మధ్య బాంధవ్యం వికటించకుండా ఉండాలంటే ఇలాగే ఉండాలి మనం చేసే పనులు. చూడు, మనం ఎన్నిసార్లు వినలేదు మైనర్ దావాల గురించి. ఏమో, ఎవరు చూడొచ్చారే. రేపు నీ మనవడే నా మీదకు ఓ దావా సంధించొచ్చు. గలగలా నవ్వుతూ అన్నాడు. కాని సుందరమ్మ గారికి నవ్వు రాలేదు. వాళ్ళెవరు నీపై దావా తేవడానికి? బావే అనుకుంటే ఆస్తంతా నీకిచ్చేయగలరే? నువ్వు బావ వేరు, లోకంలో అంతా మీలాగే ఉంటారని గ్యారంటీ ఉందా? లేదే. రేపు రవే నిన్ను నిలదీయొచ్చు, మావేని ఎందుకలా నెత్తికెక్కించుకున్నావని. ఏం జవాబు చెప్పగలవు? అంచేత ఇంకీ గొడవ కాదు. రేపు మాట్లాడి రాగానే నీ ప్రయాణం ఖాయం. కాగితాలు రావడం ఏమిటి, నిన్ను బొంబాయి దాకా వచ్చి ప్లేన్ ఎక్కిస్తాం అన్నాడు గర్వంగా. అరే, మరిచిపోయాను. గుడివాడ నుంచి ఏం కావాలి లిస్టు వేయి అంటూ పెరటి వైపు నడుస్తోన్న తమ్ముడు నాపి, అక్కడ మందులు దొరుకుతాయో లేదో. చిన్నపిల్లల జబ్బులకి నరసింహమూర్తి గారేసిన లిస్టు ప్రకారం హోమియోపతి మందులు పెట్టితే చాలు. ఏం కావాలని వాడు రాయాలి కదా అన్నారు. నిజమే, తెస్తానులే. అలాగే పువ్వుల మొక్కల విత్తనాలు గట్రా పట్టుకెళ్ళి. చాలా మంది గుంటూరు నుంచి రాజమండ్రి నుంచి వెళ్లిన వాళ్ళు పట్టుకెళ్లారు అంటూ, వస్తా కొంచెం పనుంది అంటూ వెళ్లిపోయాడు. రేకుపెట్లు బరువవుతున్నాయన్నారని బెజవాడ నుంచి రెక్సైన్ పెట్టులు 2 ఎవరో పెడుతుంటే తెప్పించిచ్చాడు గణపతి. వాటిలో ఒక్కొక్కటిగా పడేస్తున్నారు సుందరమ్మ గారు. ప్రయాణం నాటికి హడావిడైపోతుందని పెట్టెలప్పుడే నిండిపోతున్నాయి. తీరావాడు ఏం కావాలంటాడో, వాటికి చోటుంటుందో ఉండదో అన్న ఆలోచనొచ్చి పెట్టెలు నింపడం తగ్గించారు. గణపతి పొలంలో పాకముందు మంచం మీద కూర్చుని వెంకన్నతో కబుర్లోకి దిగాడు. వాడికి అమెరికా గురించి వినాలన్న కోరికే. కింద నిలబడితే పైకి తీసుకుపోయే ఎక్కనక్కర్లేని మెట్ల గురించి, తలెత్తి చూస్తే భవంతుల ఎద్దుల మధ్య ఆకాశం ఇరుక్కుపోయి కనపడదని, ఏంటేంటో ఎవరెవరో చెప్పినవన్నీ గణపతి చెప్పి నిజమో కాదో తేల్చుకోవాలని వాడి ఆత్రం. వెర్రిపినుగా, నేనెక్కడికైనా వెళ్ళానా పెట్టానా? నన్ను అడిగితే ఎలారా? పోయి ఆ కరణం గారి బావమరిదిని అడుగు. మద్రాస్ కాలేజీల్లో ఏళ్ళు ఊళ్ళు చదివేస్తూ ప్రపంచమంతా అద్దంలో చూసినంత స్పష్టంగా చెప్పేస్తుంటాడట. వేళకోళం చేశాడు గణపతి. ఇంకెందుకండి, అమ్మగారెళ్ళొస్తే అంతే. మరి మనమే ఆ కరణం బావమరిదికి 10 కబుర్లు చెప్పచ్చు. అమ్మగారు ఫోటోలు గట్రా తెస్తారు కదా. ఎందుకు తేదు? చిన్న అమెరికా పట్టుకుని చక్కా వస్తుంది అక్కయ్య. హాయిగా తోట దొడ్డి తిరుగుతూ స్వేచ్ఛగా వాడు పెరుగుతాడని నవ్వాడు గణపతి. రేపు రాత్ర ఈ రాత్ర గుడివాడ గణపతి బాబు? కుతూహలంగా అడిగాడు వెంకన్న. రాత్రికే వెళతారా? ఏం? నేను తోడొస్తాలేవయ్యా, నువ్వా పని చూసుకో. నేను సినిమా చూసొస్తా. మరీ ఆలస్యమైతే నసిగాడు. ఏముంది, నువ్వింత చొక్కేసుకుని పడుకో. నేను మునసబ్ గారింట్లోనో ఏ లాడ్జిలోనో పడుకుంటా మాస్టర్తో పాటు. తెల్లారి చక్కా రావచ్చు. చూడు, రేపు కూల్ డబ్బులు ఇవ్వాలి. బ్యాంకులో ముందే చెప్పు, చిల్లర లేదంటాడు పోయినసారిలాగా హెచ్చరించాడు గణపతి. సరే బాబు, చెప్పేసిరానా పలుపాడు గణపతి. వెంకన్న వెళ్లడంతో తోటలో గోల తగినట్టు అనిపించింది. అలాగే నొలక మంచం మీద నడుం వాల్చి మామిడి ఆకుల సందులోంచి కళ్ళు చురుకుమనిపిస్తున్న సూర్యకిరణాల్ని అరముడుపు కన్నులతో చూస్తూ పడుకున్నాడు. ఎన్నో రోజులు ఎలాగా అని పడుతున్న మదనం ఈనాటి ఉదయం అక్కయ్య సంతకాలు పెట్టడంతో తీరిపోయింది గణపతికి. అతనికి మేనల్లుడంటే అభిమానమే, కాని మేనల్లుడి మాట తీరులోని కరుకుతనం, పులవిరుపు అంతగా భరించలేడు. ఎందుకలా మాట్లాడతాడు అని ఎన్నోసార్లు అనుకున్నాడు. కాని కారణం కనపడలేదు. బహుశా వాడికి అంతరాంతరాల్లో తన మీద అంత ఆపేక్ష లేదేమోనన్న అనుమానం కూడా కలిగింది గణపతికి. అందుకే ఆస్తి వ్యవహారాల్లో పొల్లుపోకుండా జాగ్రత్త పడతాడు. రేపు ఎటుపోయి ఏమొచ్చినా అక్కయ్య బాధపడకూడదని అతని తపన. సాయంత్రం దాకా అలాగే తోటలో పని ఎక్కువగా లేకపోయినా గడిపేశాడు. ఇక చీకటి పడుతోంది అనగానే లేచాడు, అక్కయ్య కంగారు పడుతుందని. అక్కయ్య లేని గొడ్ల వల్లేరుని తన ఉనికిని కూడా ఊహించుకోలేకుండా ఉన్నాడు గణపతి. అక్కయ్యన తల్లికి మించిన తల్లిగా, ఆప్తురాలుగా తనని చేరదీసి పెంచి పెద్ద చేసింది. రవిని కంటే తనని ఎక్కువ కొడుకుగా చూసిన బావగారు పోవడం గణపతిని కొంగదీసింది. అంతకంటే ఎక్కువగా రవి రాకపోవడం, వచ్చినప్పటికీ ఒక రకమైన నిర్లిప్త భావ ప్రకటన మరీ బాధ పెట్టాయి. ఏం లాభం లేకుండా ఎవరైనా ఎందుకు పనిచేస్తారు అన్నట్లుండే రవికుమార్ అడగని ప్రశ్నలకి తావు లేకుండా జాగ్రత్త పడాలని గణపతి తాపత్రయం. రాత్రి కాస్త త్వరగా భోంచేసి గుడివాడ బయలుదేరుతూ, అక్కయ్య, రాత్రికి తిరిగి రాను. వెంకన్న నాతో వస్తున్నాడు, నోకాలుంటుందిలే, సరేనా అడిగాడు. కాస్త డబ్బైనా పర్వాలేదురా, వివరంగా అన్నీ అడుగు, తెలిసిందా హెచ్చరించారు. బదులుగా నవ్వాడు. వాడు చేస్తే కదా డబ్బు ఖర్చు గురించి ఆలోచన అంటూ భుజాన కండువా వేసుకుని, వెంకన్న తిన్నావా, పద మాస్టర్ని తీసుకుని బస్సు అందుకుందాం కేకేశాడు. వాడు చంకన దుప్పటితో సహా ముందుకొచ్చాడు. వారేవా, ముందు చూపు ఎక్కువేరా నీకు, పద వెళ్ళొస్తాకయ్యా, తలుపు వేసుకో చెప్పి వీధిలోకి నడిచాడు. వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి లోపలికి గడియలు వేసి వచ్చారు సుందరమ్మ గారు.
ఆమెకు ప్రయాణం దగ్గరవుతోంది అన్న దగ్గర నుంచి ఏదో తెలియని గాబరా. బస్సు దిగి తిన్నగా పోస్టాఫీస్కి వెళ్లారు మాస్టారు గణపతి. నువ్వు పోరా, ఎలాగో నీతో మాకు పనిలేదు అని వెంకన్నను పంపేశాడు. ముందు కాల్ బుక్ చేసి టైం చెప్పుంచితే మంచిదయ్యా, ఎప్పటికొస్తుందో చెప్పలేం కదా, ఇన్ని సౌకర్యాలొచ్చి ఏంటో మన ఫోన్లు. నొచ్చుకుంటూ మెట్లెక్కారు మాస్టారు గణపతి. గుడివాడ పోస్ట్ మాస్టర్కి గణపతి అలవాటే. వారి కుటుంబానికి అతి సన్నిహితమైన గొడ్లవల్లేరు పోస్ట్ మాస్టారు పోయిన శాస్త్రి గారు కూడా సుపరిచయం. పూర్వం శాస్త్రి గారి వెంట వచ్చేవారు మాస్టారు, ఇప్పుడు గణపతి వెంట. రండి మళ్ళీ కాలా, నవ్వుతూ గణపతిని అడిగారు. ఆయన చూపిన కుర్చీలో కూర్చుంటూ, అవునండి, అక్కయ్య అమెరికా ప్రయాణం కదా, కాస్త నవ్వుతూ అన్నాడు. ఏంటో పోస్ట్ మాస్టర్కి స్నేహం గాని సార్, ఫోన్కి ఉంటుందా, మన పిచ్చి గాని బుక్ చేసి ఉంచుదాం, దాని దయ అంటూ ఆపరేటర్ని పిలిచారు. శాస్త్రి గారి అబ్బాయి నెంబరిస్తూ, కొంచెం బుక్ చేసి ఉంచయ్యా, వస్తుందేమో చూద్దాం, చూచాయిగా ఎంత టైం పడుతుందో చెప్తే అలా తిరిగైనా వస్తారు అన్నాడు. అలాగే సార్ అని నెంబరున్న చీటీ అందుకుని వెళ్ళాడు. వెళ్లబోతూ ఏదో ఐడియా తట్టినట్లు, డైరెక్ట్ లైన్ ప్రయత్నించమంటే సార్ అన్నాడు. ఇక్కడికి దొరుకుతుందంటావా? ఏమో, దొరికేస్తే దొరికేయచ్చు, అలా దొరికితే వాళ్ళకి సుఖం. ఇప్పుడు 8 అయిందా, వాళ్ళకి ఉదయం 7, 8 అవుతుందేమో, దొరుకుతారు అన్నాడు. చేయమంటారా? గుడివాడ పోస్ట్ మాస్టర్ అడిగారు. చెయ్యండి, టైం మీ ఇష్టం, డబ్బు దానిష్టం నవ్వారు. అలాగే అన్నాడు. డబ్బు పైన వ్యవహారం త్వరగా తెములుతుందని ఆపరేటర్ వెళ్లిన ఓ 40 నిమిషాలకు పిలిచాడు. రండి సార్, రింగ్ అవుతుంది. ఆదరాబాదరాగా లేచి కుంటుకుంటూ ఫోన్ అందుకున్నాడు గణపతి. అతనిలో మానసిక ఒత్తిడి ఎక్కువైన కొద్దీ కాలు కుంటు కూడా ఎక్కువవుతుందని గ్రహించారు మాస్టారు. కాసేపు వీరు నిట్టూరుస్తూ ఫోన్ పెట్టేశాడు గణపతి. ఏమైంది? లేట్ అయినట్టుంది, గోయింగ్ అవుట్, ట్రై లేటర్ అంటోంది నవ్వాడు గణపతి. పోనీ పొద్దుటే ప్రయత్నిద్దాం, వాళ్లే అర్ధరాత్రికైనా రారా అన్నారు చిన్నపోయిన గణపతి ముఖం చూసి. వద్దండి, వాడికి సరైన టైము రాత్రి 10, 11 మధ్య అని మరీ చెప్పాడు. మనం అలా రాత్రి పిలిస్తే వాడికి ఉదయం కదా, కనీసం కాళ్ళైనా దొరుకుతుంది అన్నాడు. నీ ఇష్టం, మళ్ళీ ఎంత ప్రయాణం చెయ్యాలి కదా. నిజమనుకోండి, ఏం చేద్దాం? నా మాట విను, అర్ధరాత్రి అయితేనేం అపరాత్రి అయితేనేం మనం ఉదయం 10 లోపం చేస్తే దొరికి తీరతాడు. చెప్పాల్సింది చెప్పేస్తే ఇక అమ్మగారు బయలుదేరే ముందు ఓ కేబుల్ పంపిస్తే సరిపోతుంది, ఏమంటావ్ అడిగారు. అది నిజమే గణపతి, ఆ పంచే అన్నారు గుడివాడ మాస్టర్ కూడా. అలాగే చేద్దాం అంటూ లేచాడు గణపతి. సరే అండి, మేం మిగతా పనులన్నీ చూసుకుని మళ్ళీ ఉదయాన్నే వస్తాం అన్నాడు. రండి, నేను లేకున్నా ఆపరేటర్ హెల్ప్ చేస్తాడు, పని అయిపోతుంది ప్రోత్సహించాడాయన. మాస్టారు, వీళ్ళు ఎప్పుడుంటారో ఎప్పుడుండ్రో మనం ఫోన్ చేయడం కూడా గుడ్డివాడు రాయి విసిరినట్టుంది అంటూ బయటకొచ్చి నెమ్మదిగా మెట్లు దిగడం ప్రారంభించాడు గణపతి. ఈ రోజు బ్రాడ్వేలో ఓ ప్లేస్ చూసి మన చక్కెరకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంది రవి ముఖంలోకి సంతోషంగా చూస్తూ. అదేం, 7 నెలలైనా పూర్తి కాలేదు, అప్పుడే మెటర్నిటీ లీవ్ మీద వెళ్లేట్టు మాట్లాడేస్తున్నావు, ఏమైనా అలసటగా ఉందా? ధరిని దగ్గరగా తీసుకుంటూ ముద్దుగా అడిగాడు. లేదు, ఏదో హెవీగా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తోంది. ఆయన బాబీతో తీరుబడిగా కూర్చుని ఐవీవీ చెప్పి కొత్త బేబీని కాస్త పరిచయం చేయడం ప్రారంభిస్తాను అంది. నీ ఇష్టం, ఉదయం రెస్ట్ గా ఉండు, 4 గంటలకి బాబీని మిసెస్ మూర్తి దగ్గర వదిలొస్తాను. తీరిగ్గా బయలుదేరి న్యూయార్క్ లో కాస్త కావలిస్తే షాపింగ్ చేసి షోకి వెళ్లి చూద్దాం. నేను ఒకసారి బయటికి వెళ్ళాలి, అమ్మకి పంపవలసిన కాగితాలు అవి రెడీ చేయాలి కదా. మరిచిపోయాను, మూర్తిగారి బంధువు ఒక ఆయన 2-3 రోజుల్లో ఇండియా వెళతానని చెప్పారు. ఆయనకిచ్చి పంపిస్తే త్వరగా అందుతాయేమో, ట్రై అంది జ్ఞాపకం వచ్చి రాణి. ఓకే. బాబీ ఏంటి బయట కనపడలేదు, కోపడ్డావా దేనికైనా? లేదు, ఓ 2 గంటలు ప్రశ్నలు వేయకుండా కూర్చుంటే చాక్లెట్ ఇస్తానన్నా. బిగ్ ఆర్ స్మాల్ అని అడగడనుకో నవ్వుతూ చెప్పింది రాణి. పూర్ ఫెలో, అలా ఉండడం వాడికి ఎంత కష్టం నేను ఊహించగలను అంటూనే వేసుకున్న టీషర్ట్ తీసేసి కొత్త షర్టు కోసం వార్డ్రోబ్ తెరిచాడు. రాణి, పాపం నీ చక్కని డ్రెస్సులకి స్వస్తేనా చిలిపిగా అడిగాడు వరసలుగా వేలాడుతున్న డ్రెస్సెస్ చూసి. ఒక్క 6 నెలలు తర్వాత చూడు, మళ్ళీ 9 సైజు జీన్స్కి తగ్గట్టు తయారైపోను అంది. పాపం మా అమ్మ నవ్వుతూనే అన్నాడు. ఏం అలా ఎందుకనుకుంటున్నావు అడగచ్చా? నువ్వు చక్కగా మహాలక్ష్మిలా సిల్క్ చీరలో పట్టు చీరలో కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని తిరుగుతూ కడుపుతో ఉన్న స్త్రీలు ఆశగా కోరే చిరుతుల కోసం తహదలాడిపోతూ ఉంటావు అనుకుంటుంది అన్నాడు కారు తాళం వ్యాలెట్ అందుకుంటూ. ఎదురు చూస్తే పర్వాలేదు, వేసుకు తీరాలి అని ఒంటికాల మీద నిలబడితే నవ్వుతూనే అన్న రాణికంఠం కాస్త సీరియస్ గానే ధ్వనించింది. రవి ఏదో అనబోయేలోగా తుఫాన్లా వారి మధ్యకు దూసుకొచ్చాడు బాబీ. 2 గంటలు దాటింది, చాక్లెట్ ఏది తీసుకోవచ్చా అన్న ప్రశ్నల పరంపరతో. వాడిక వచ్చిరాని ఇంగ్లీష్లో కొన్ని అక్షరాలు సరిగ్గా పలకో. అలాంటి మాటలు గమ్మత్తుగా ఉంటాయి వినడానికి.
పాపా ఈజ్ గోయింగ్ టు గెట్ వన్ అని వాణ్ణి దగ్గరగా తీసుకుంది రాణి. తిండి లేకపోయినా వీడు బాధపడ్డగాని ప్రశ్నలతో మాట్లాడవద్దంటే తెగ ఇదే పోతాడు అంటూ బై బోత్ ఆఫ్ యూ అని గది దాటాడు రవి. తలుపు క్లిక్మని బయట నుంచి లాగాడు. లాక్ అయిందా లేదా చూసి లిఫ్ట్ కేసి నడిచాడు. కాగితాలు 2 రోజుల నుంచి సిద్ధంగా ఉన్నాయి. అవి పోస్ట్ చేయడానికే టైం దొరకలేదు అతనికి. ఇప్పుడు ఆ పని చెయ్యాలని నిర్ణయించాడు. ఇంకా లేటు చేస్తే అమ్మొక్కరికి బాబీతో సర్దుకోవడానికి ఇబ్బంది పడిపోతుందని అతని భయం. కారులో సాగిపోతున్నాడు అన్న మాటే గాని అమ్మొచ్చి ఇక్కడ వాతావరణంలో ఎలా ఉంటుందా, బాబీ ఆమెకి దగ్గరవుతాడా, ఏం చెయ్యాలి అన్న ప్రశ్నలు బుర్ర తొలిచేస్తున్నాయి. బ్యాంకు స్టేట్మెంట్ ఒక్కటే తీసుకోవాలి. అదో 10 నిమిషాల పని. తర్వాత అన్నీ కవర్లో పెట్టి పోస్టు చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ బెడద తప్పింది. బాబీని మిసెస్ మూర్తి గారి దగ్గర వదులుతున్నప్పుడు ఆమెకు ఆ కవర్ ఇచ్చేస్తే ఆవిడే ఆ చుట్టానికి అందించేస్తారు అనుకుంటూ బ్యాంకు ముందు ఎక్కడైనా పార్కింగ్ దొరుకుతుందేమోనని స్లో డౌన్ చేసి వెతికాడు. లక్కీగా కాస్త దూరంలో ఓ స్థలం కనిపించింది. ఇంకెవరైనా వచ్చేలోగా అది ఆక్రమించాలని కారు ముందు కురికించాడు. బ్యాంకులో పని పూర్తి చేసుకుని ఓ స్నాక్ బార్ దగ్గర బాబీకి చాక్లెట్ కొని తిరుగుముఖం పట్టాడు రవి. కారులో టైము అప్పుడే 3 దగ్గర చూపిస్తోంది. మళ్లీ ట్రాఫిక్ లో చిక్కుబడిపోకుండా న్యూయార్క్ చేరాలని ఇంకే పని పెట్టుకోకుండా ఇల్లు చేరాడు. రెడీ? తలుపు తెరుచుకుంటూనే అడిగాడు. తెరిపిగా కూర్చున్న రాణిని చూసి నవ్వి తలూపింది. చాక్లెట్ అడిగాడు. హియర్, సోఫాలకు పట్టించుకో అంటూ అందించాడు. వై అంటూ వాడు చాక్లెట్ ర్యాపరు చిన్న చిన్న ముక్కలుగా చింపుతూ తీయడం ప్రారంభించాడు. నూనె బాబీ, అలా కార్పెట్ మీద పడేకు, నేను ఏరలేను అరిచినంత పనిచేసింది రాణి. వయ్యూ కాంట్ క్రాల్. మోకాళ్ళ మీద కార్పెట్ పై పడి మొక్కలు ఏరడం తినడం ఒకేసారి చేసే ప్రయత్నంలో కార్పెట్ మీద బోర్లా పాటాడు బాబీ. హూ పుషుడ్ యూ అంటూ లేవదీశాడు రవి. మామ్, వై డి షీ డూ ఇట్ అంటూ చాక్లెట్ తినడంలో మునిగిపోయాడు. నీ కొడుకు ఏకాగ్రత చూడు. తినేది నచ్చితే చిన్న ముక్క కూడా ఎవరికీ వెదల్చడు భార్య పక్కన కూర్చుంటూ అన్నాడు రవి. నీ పోలికే. అడిగితే కాని నువ్వు మటుకేమైనా ఇస్తావా ఏంటి? ఒక్కరోజు ఓ గిఫ్ట్ కొని తేలేదు తెలుసా? నా పుట్టినరోజు నేనే జ్ఞాపకం చేయాలి, బాబీ పుట్టినరోజు నేనే జ్ఞాపకం చేయాలి. ఇక వెడ్డింగ్ యానివర్సరీ సరే మర్చిపోయావు. నా పుట్టినరోజు నువ్వే జ్ఞాపకం చేయాలి నవ్వాడు రవి షూస్ తీసేబోతూ. ఇప్పుడెందుకు విప్పడం, వీణ్ణి దించేసిరా, నేను సిద్ధంగా అవుతా ఈలోగా అంది రాణి. ఓకే, ఆలస్యం చేయకు. అటు ఇటు కూడా ట్రాఫిక్ లో పడితే చీమ గంగాయాత్ర అవుతుంది హెచ్చరించాడు. బాబీ బ్యాగు సిద్ధం చేసింది రాణి. హ్యావ్ ఏ నైస్ టైం బాబీ, ఎవరితో దెబ్బలాడకేం అని నాలుగు కరుచుకుంది. ఈలోగా వాడు అడిగాడు, ఏం, ఎందుకు దెబ్బలాడకూడదు అంటూ. స్టాప్ ఇట్ బాబీ, నాకు పిచ్చెత్తలా ఉంది నీ వాగుడు. వెళ్ళి బుద్ధిగాడుకో. మమ్మీ వచ్చేసరికి లేట్ అయితే లైక్ గుడ్ బాయ్ స్లీప్, తెలిసిందా అని వాణ్ణి రవి వెంట సాగనంపింది. నవ్వుకుంటూ వాణ్ణి ఎత్తుకున్నాడు రవి. లెటస్ గో సన్నీ, బిఫోర్ మామ్ చేజెస్ అజ్, ఓకే అంటూ బయటికి నడిచాడు. వాడు దారి పొడుగునా వాగుతూనే ఉన్నాడు. వాళ్ళమ్మ కొత్త బేబీని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది బాబీ వాగుడు విన్నాక. సారీ మిసెస్ మూర్తి, బాబీ మళ్లీ మీకు శిక్ష వేస్తున్నాడు అంటూ వాళ్ళింట్లో వాడిని దింపుతూ అన్నాడు రవి. అతని చేతిలోంచి బాబీ బ్యాగ్ అందుకుంటూ, చెప్పానుగా రవి, నా ఇంగ్లీషు టీచర్ వాడు. రాణి ఏది? అలసటగా విసుగ్గా ఉంది. అలా బ్రాడ్వే షోకు తీసుకువెళదామని ప్లాను. ఒకవేళ ఆలస్యం అయితే ఉదయం తీసుకువెళతాం వీడిని చెప్పాడు. నీ ఇష్టమయ్యా. మీ అమ్మగారు ఎప్పుడొస్తున్నారు అడిగారు ఆవిడ. సడన్ గా అప్పుడు జ్ఞాపకం వచ్చింది తానిద్దామనుకున్న కవర్ సంగతి. మరిచిపోయాను. అమ్మ రావడం కోసం కాగితాలన్నీ రెడీ, పోస్ట్ చేయలేదండి. ఈ రోజు రాణి చెప్పింది మూర్తిగారి చుట్టాలెవరో ఇండియా వెళుతున్నారట, తీసుకెళ్లి అక్కడ పోస్ట్ చేసి పెడతారా అడిగాడు. ఇది మరీ బాగుందయ్యా. ఆ అమ్మాయికి నిప్పులు ముంచుకొచ్చేదాకా మీ అమ్మ రాదాయం. ఎప్పుడో నువ్వు ఆవిని పిలిపించి ఉండాల్సింది. పాపం ఆవిడికి మార్పుగా ఉండేది, నీకు రాణికి కాస్త చేదోడు వాదోడుగా ఉండేది. ఇవి వెళ్లి ఆవిడ బయలుదేరి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అంటూ కవర్ అందుకున్నారు. నిజమేనండి, నేనంతా ఆలోచించడం లేదు. కాస్త ముందొచ్చుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది అన్నాడు కాస్త మొహమాట పడిపోతూ. రాణి అమ్మగారు వస్తే కూడా బాగుండేది, కానీ ఆవిడ రారన్నారు. ఆవిడకైతే కాస్త ఇంగ్లీష్ అర్థమవుతుంది. బొంబాయి లాంటి ఊళ్ళల్లో ఉన్నారు, కానీ అమ్మకే. బొత్తిగా పల్లెటూరు ఆవిడనా నీ బెంగ? నా తండ్రి, నేను కాదా రవి? అలాంటి భయాలేం పెట్టుకోకు. మనిషిని ప్రయత్నిస్తే సులభంగా అర్థం చేసుకోవచ్చు. అమ్మ రాని చూడు, ఒక్క వారం రోజుల్లో అలవాటు పడిపోతారు ఈ వాతావరణానికి. ఆవిడికి మట్టుకు మనవడి వచ్చిరాని మాటలు, ముద్దు ముద్దు చేష్టలు చూసి ఆనందించాలని ఉండదా? రాణి ఆరోగ్యం జాగ్రత్త, మరీ అంత రెస్ట్ లేకుండా తిరగద్దు. గైనికి వెళుతోందా? వెళుతోంది, అంతా సవ్యంగానే ఉందని డాక్టర్ల అభిప్రాయం సన్నగా నవ్వాడు. అక్కడికి వాళ్ళు దైవజ్ఞం లేనట్టు చెప్పలేను రవి. ఎంత అన్నీ బాగున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. వెళ్ళు, ఆలస్యమైతే కార్లో తోకను పట్టుకుని ప్రయాణం చేయాలి.
అలాంటిది చూసినప్పుడేనయ్యా నాకు ఈ దేశం విసుగనిపిస్తుంది. బాబీ అంటూ తండ్రికి బాయ్ చెప్పిద్దామని చూశారు. వాడిప్పుడో అక్కడి నుంచి ఇంట్లోకి మాయమైపోయాడు. వాడికి ఇక్కడ హాయిగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పరుగులు తీయడానికి, ఆడుకోవడానికి. మా అపార్ట్మెంట్లో వాడికి ఊపిరి సలపదనుకుంటా నవ్వుతూ అన్నాడు రవి. కానివ్వు, త్వరలో ఇల్లు కొనే ప్రయత్నం ప్రారంభించు. మా చుట్టుపక్కల చూడమంటావా అడిగారు ఆమె సీరియస్ గానే. బాబాయ్, నేను కొనగలనా ఇక్కడ? ఈ దేశంలో అప్పుకి దొరకంది ఏముంది రవి? అప్పు చేస్తే అదే తీరుతూ పోతుంది. లేదు, అసలేం అమరవు, ఆలోచించు. వెళ్ళిరాలే, బాబీ గురించి వరీ కాకు. థ్యాంక్ యూ మిస్సెస్ మూర్తి. మీ రుణం ఎలా తీర్చుకుంటానో తెలీదు. మీ అమ్మగారిని త్వరగా తీసుకొచ్చి. అబ్బా, శుద్ధ తెలుగులో మనసారా కబుర్లు చెప్పుని ఎన్నేళ్లైపోయిందో తెలుసా అంటూ గలగలా నవ్వుతూ రవిని సాగనంపి తలుపు వేశారు. యు లుక్ డివైన్ రాణి అన్నాడు కారులో ఎక్కబోతున్న రాణిని చూసి. అయితే ఇంకేం, ఓ పెడస్టల్ కట్టించి కూర్చోబెట్టు, దేవతనైపోతాను. ఈ పిల్లలు కడుపులో బాధ ఉండదు. నవ్వుతూ కారికి కూర్చుంది రాణి. వస్తూ వస్తూ మెక్డొనాల్డ్లో తినడానికి మేత పడేసుకొచ్చాడు రవి. అందించి స్టార్ట్ ఈటింగ్. న్యూయార్క్ లో ఎక్కడ ఆగద్దు, తిన్నగా థియేటర్కి పోదాం, తిరుగు ప్రయాణంలో చూసుకోవచ్చు, రైట్ అడిగాడు రవి. బ్యాగ్ అందుకుంది రాణి. ఎందుకో రాణి కాస్త ముభావంగా ఉన్నట్టు అనిపించి భుజం మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ, ఎనీ ప్రాబ్లం అడిగాడు. ఇక నువ్వు మొదలు పెడతావా ప్రశ్నలు? నాకు విశ్రాంతిగా కళ్ళు మూసుకుని కూర్చోనుంది, అంతే. నువ్వు మాట్లాడుతుండు, నేను వింటూ వస్తాను, రైట్ అడిగింది. నవ్వుకున్నాడు రవి. ఈ రాణి బాబీకి రాబోయే పాప గురించి ఏం చెప్పిందా, ఎలా చెప్పిందా అన్న ఊహకి. వాట్ ఈజ్ సో ఫన్నీ రవి, నా షేప్ కదూ? నోనో, కడుపుతో ఉన్న స్త్రీలు నిండుగా అందంగా కనబడతారోయ్, నీకు తెలీదా? బహుశా మోనాలిజా గర్భిణీ స్త్రీ ఏమోనని నా అనుమానం. లేకపోతే అంత అందంగా నవ్వి నవ్వనట్టు నవ్వగలదా చెప్పు సరదాగా అడిగాడు. మీకు అలాగే ఉంటుంది, మీరేం భారం మోయరు, వికారంగా తయారవరు, మీకెందుకుంటుంది బెంగ? సరే, మిసెస్ మూర్తికిచ్చావా కవరు, మరిచిపోయావా? అంత పని చేసేవాణ్ణే. ఆవిడ అమ్మ ఎప్పుడొస్తుంది అడిగుండకపోతే నవ్వేశాడు రవి. బాబీ ఏదో అడగబోయి ఆగిపోయింది రాణి. అబ్బబ్బా, వాడికి నువ్వేం చెప్పావో గాని నన్ను దారి పొడుగునా చంపేశాడు. పుట్టబోయే పాప గురించి ఎలా పరిచయం చేశావేమిటి? ఏం చెప్పాడేంటి? కుతూహలంగా అడిగింది. టోల్ రావడంతో సంభాషణ ఓ నిమిషం ఆగింది. చెప్పు అంది కారు ముందుకి సాగగానే. లిటిల్ బేబీస్ ఆర్ బోర్న్ అని ఓ గొప్పగా ఉవాచ పడేశాడు. అన్నీ తెలుసనుకున్నాను నేను, తక్షణం అడిగాడు. హౌ డాడీ టెల్ మీ అంటూ. రవి ముఖం కలర్ నిండింది. ఇలాంటి ప్రశ్నలకి తల్లులు ఎలా బదులు చెప్పగలరో అనుకున్నాడు కూడా. ఏం చెప్పావు రవి? కిలకిలా నవ్వుతూ అడిగింది రాణి. ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. ఏంటేంటో చెప్పి చూసానాయ్, వాడేం కన్విన్స్ అయినట్టు లేడు. ఉదాహరణకు ఒకటి చెప్పుదు విందాం. ఆకాశం నుంచి తల్లి ఒడిలో వచ్చి వాళ్తారని చెప్పా. నో, హ్యావ్ కెన్ దే విల్ బ్రేక్ అన్నాడు. దేవుడిస్తాడన్నాను, వాడు దేవుడొచ్చి ఇవ్వడం చూడలేదన్నాడు. నువ్వు నిద్రపోతున్నావన్నాను, ఎందుకు లేపలేదు అన్నాడు. నా జుట్టు పీకోవాలనిపించింది. న్యూయార్క్ పొలిమేరలోకి ప్రవేశించేసరికి షో టైం దగ్గర పడుతోంది. అరే, పార్కింగ్ దొరకపోతే బెంగగా అడిగింది. దొరుకుతుంది, మిడ్ వీక్ కదా అంటూ డ్రైవింగ్ పై దృష్టి నిలిపాడు. బ్రాడ్వే థియేటర్లు ఎంత హుందాగా ఉన్నాయని, పార్కింగ్ కూడా సులభంగా దొరకడం మహా ఆనందంగా ఉంది దంపతులకి. కారు లాక్ చేసి చట్టాపట్టాలేసుకుని అనుకున్న థియేటర్లోకి వెళ్లిపోయారు. మంచి కామెడీ. రాణికది చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఉంది. ఇప్పటికి కుదరడం రవికి కూడా ఆనందంగానే ఉంది. పాపం ఇంకో 6-7 మాసాలు ఎటూ కదల్లేదని అతని బాధ, భయం, బెంగ కూడా. థియేటర్ వదిలి బయటకొచ్చేసరికి చలిగాలి రివ్వును కొట్టింది ముఖానికి. పద, అలా కాస్త తిరిగి ఇంటి ముఖం పట్టొచ్చు అంటూ కారుని పార్కింగ్ లాట్ లోంచి అతి కష్టం మీద బయటికి లాగాడు రవి. ఏంటి పిచ్చి ట్రాఫిక్ అనుకుంటూ ఎటు చూసినా ఆగిపోవాల్సి వస్తున్న రద్దీ చూసి, ఏం విశేషం బాబు ఇవాళ, మనకేం తెలియలేదే అంది రాణి. కొద్ది క్షణాల్లో విశేషం కంటపడింది. ఒక రోడ్డు ఒక చివరి నుంచి రెండో చివరి దాకా ట్రాఫిక్ బంద్ చేసేశారు. ఆ రోడ్డంతా దీపాలతో, మసాలాల గుబాళింపులతో గుమాయిస్తోంది. చాలా దూరం నుంచే కోలాహలం వినిపిస్తోంది. నో, ఇంకా ముందుకు సాగి 3వ లెఫ్ట్ వెళ్ళు అంటూ ట్రాఫిక్ గైడ్ చేస్తున్నాడు ఆఫీసర్. వాట్ ఈస్ ది అకేషన్? బుర్ర బయటికి పెడుతూ అడిగాడు రవి. సమ్ ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్, వాసన తెలియడంలే అంటూ మూవ్ అన్నాడు ఆఫీసర్. కిటికీలోంచి చూస్తే ఎంత అందంగా ఉంది. రవి, కారు ఎక్కడైనా పార్క్ చేయి, దిగి చూద్దాం. చూడు, ఇటాలియన్ సాంప్రదాయకమైన బట్టలు కూడా వేసుకు తిరుగుతున్నారు అమ్మాయిలు, ప్లీజ్ రవి అంటూ రవి చేయి పట్టుకుంది రాణి. నడవాలి, ఒక్కసారి కాదు, అటునుంచి ఇటు, మళ్ళీ ఇటు నుంచి అటు. ఇక్కడెక్కడా కారు ఆపడానికి లేదు. పర్వాలేదు, చూద్దాం. అబ్బా,
ఆ సువాసనలు నోరు ఊరిస్తున్నాయి. కనీసం ఏ నూడిల్సో తిందాం అంది చాలా సంతోషంగా. కాదనడానికి మనసు రాలేదు రవికి. కారు అంగుళమంగుళం సాగుతోంది. చివరికి ఆ వరుస ఆఫీసర్ చెప్పిన మూడో లెఫ్ట్ లోకి మళ్ళింది. అంత అక్కడికి ఎలా ఉంది అంది రాణి. అంతే అనుకోవాలి. చూస్తావా, మనిషి పైకి ఎంత నాగరికుడుగా కనిపిస్తాడో లోపల అంతటికంత ఆటవికుడు. ఇదే నోకాలమ్మ జాతర లాంటిది అయి ఉంటుంది అన్నాడు. నూనో, బకాసుర విందు అను. ఫుడ్ ఫెస్టివల్ కదా, అదిగో ఖాళీ, పద అంటూ మెరిసే కళ్ళతో తమ ముందే బయటికి లాగిన కారుని వదిలిన ఖాళీ స్థలం చూపెట్టింది. ఆహా, పార్కింగ్ స్మెల్ కూడా ఓ కార్టే అంది నవ్వి. కారు ఎలాగో ఆపి ఇద్దరూ దిగారు. కారు లాక్ చేసి పద అంటూ చేయి పట్టుకుని రోడ్డు దాటి ఫెస్టివల్ జరుగుతున్న వీధిలోకి అడుగు పెట్టారు ఇద్దరు. అంతే, ఆ క్షణం నుంచి బయట వేరే ప్రపంచం ఉందని, తిరిగి ఓ 2 గంటలు ప్రయాణం ఉందని మరిచిపోయారు. ఏదో చిన్న ఇటలీలోకి ప్రవేశించినట్లుగా ఉంది వాళ్ళకి. చిన్న చిన్న తోపుడు బళ్ళు, వాటిపై అందమైన గొడుగుల్లా అమర్చిన క్యానపీలు, దీపాలు, వాటి కింద అప్పుడప్పుడు కళ్ళు తిరిగేలా వండేస్తున్న అతి క్లిష్టమైన వంటకాలు. వీటికి తోడు కళ్ల ముందే చకచకా చేసేస్తున్న విసనకర్రలు, దండలు, అలంకరణ వస్తువులు. నిజంగా సందడంటే ఇదే అనుకుంటూ ఒక స్టాల్ తర్వాత ఇంకొక స్టాల్ గా సాగుతూ తోచింది కొనుక్కుని తింటూ సాగుతున్నారు. అప్పటికే కాస్త అలసిపోయిన రాణికి ఇంక ముందుకు సాగాలంటే భయం వేసింది. రవి, ఇంక చాలు, వెనక్కు వెళ్ళిపోదామా? చాలా దూరం ముందుకు వెళితే వెనక్కి నడవలేనేమోనని భయంగా ఉంది అంది. నోటి చివరిదాకా వచ్చింది రవికి. నేను ముందే చెప్పానా అన్నమాట. కాని పైకి రాకుండా నొక్కేశాడు దాన్ని. ఆప్యాయంగా రాణిని దగ్గర తీసుకుంటూ, బాగా అలసిపోయావు కదూ, పద, వెనక్కి పోదాం అంటూ వెనక్కి మళ్లించాడు. ఆ వెనక్కి నడవడం ఏటికి ఎదురెదడంలా ఉంది. జన ప్రవాహం ఒక క్షణం ఆగకుండా ముందుకి సాగిపోతూ వారిని తప్పించుకుంటూ వెనక్కి నడవడం. అందులోనూ రాణికి ఎవరూ గట్టిగా గుద్దుకోకుండా రక్షించుకుంటూ సాగడం చాలా కష్టం అనిపించింది. కానీ తప్పదు, కారు చేరి తీరాలి. చేతుల నిండా చిన్న చిన్న సంచులు, శరీరం నిండా అలసట. ఎలాగో రోడ్డు మొదలు చేరారు ఇద్దరు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ, మై గాడ్, ఎంత అవివేకమైన పని చేశాం అన్నాడు ముఖం తుడుచుకుంటూ. రాణి కళ్ళు ఆమె అలసటని ప్రతిఫలిస్తున్నాయి. పోనీలే రవి, మనకిలాంటి ఓ ఫెస్టివల్ న్యూయార్క్ నడిబొడ్డున జరుగుతుందని తెలిసేదా వెళ్ళకపోతే, పేలవంగా నవ్వింది రాణి. రోడ్డు దాటి కారు పార్కు ప్రవేశించడం ఎప్పటికైనా జరిగే పనేనా అనిపించింది. సర్ సర్ అంటూ సాగుతున్న ట్రాఫిక్. రోడ్డు దాటి తమ కారు దగ్గరికి వెళ్లారు లేదో, మిస్టర్ మనీ అంటూ ఎవడో వెనక నుంచే రవి భుజంపై చేయి వేశాడు. వారు మాట్లాడకుండా పై జేబులో ఉన్న $10 నోటు వాడి చేతిలో పెట్టి కారు కీ కోసం జేబులోకి చేయి పెట్టాడు. రాణి గట్టిగా అరిచింది, రవి బివేర్ అంటూ. 4-5 కుర్రాళ్లు కారు వెనక నుంచి ముందుకొచ్చారు. వారి నల్లని ముఖాల్లో తెల్లని వెకిలి నవ్వు. భయంకరంగా, కారు కీ మిస్టర్, చేయి ముందుకు జాపడిగాడు ఒకడు. మిగిలిన వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. సారీ, నా భార్య అలసిపోయింది, నేను ఆమెను తక్షణం ఇంటికి తీసుకెళ్లాలి. కారు తలుపు తెరిచే ప్రయత్నం చేస్తూనే అన్నాడు రవి. నో ట్రబుల్, వి విల్ సెండ్ ది బిచ్ బై అంబులెన్స్ అంటూ అందులో ఒకడు రాణి నడుం పక్క ఒక కరాటే కిక్కిచ్చాడు. నో నో అరుస్తూ వెనక్కి తిరిగాడు రవి. అప్పటికే నేల కొరిగిన రాణి కళ్ళు తెరవలేదు. కాని వేసుకున్న చక్కని డ్రెస్ నిండా రక్తం. బ్లీడింగ్, మై గాడ్ అంటూ అటు ఇటు చూశాడు. పోలీసు ఈలలు వినిపించాయి. ఆఫీసర్, హెల్ప్ మీ, షీఈస్ డయింగ్. దరిదాపు ఏడుస్తూనే ఓ ఆఫీసర్ని ఆపడిగాడు. డోంట్ వర్రీ అంటూ క్షణాల మీద రాణిని అంబులెన్స్ లోకి షిఫ్ట్ చేసి తరలించారు ఆసుపత్రికి. పక్కనే కూర్చున్న రవి ఆమె చేయి పట్టుకున్నాడు. రాణి ప్లీజ్ కళ్ళు తెరు అని ప్రార్థిస్తూ. ఆసుపత్రిలోకి ఆమెను తరలించి యువతల ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పోలీసులు అతని కారు తీసుకొచ్చి ఆసుపత్రి పార్కింగ్ లో నిలబెట్టారు. యూ కెన్ కమ్ టుమారో, సారీ ఫర్ దిస్ అంటూ రవి భుజం తట్టి వెళ్లిపోయాడు ఒక ఆఫీసర్. రవి అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు, ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలీదు. చివరికి వెళ్లి నీ భార్యను చూడొచ్చు అన్న పిలుపొచ్చింది. నిట్టూరుస్తూ లేచి వెళ్లాడు. షీ స్టార్టెడ్ లేబర్, ప్రసవించేయచ్చు, భయం లేదు, చూసి మీరు వెళ్లి రేపు రావచ్చు అని ధైర్యం చెప్పి ఇద్దరిని ఒంటరిగా వదిలింది నర్సు. రాణి రాణి ఎంత గండం తప్పింది. కంటతడి పెట్టాడు రవి. మన అదృష్టం బాగుంది రవి, ఎందుకంటే దారుణం జరగలేదు. నిన్నేం చేస్తారో ఏం చేశారోనని భయపడిపోయాను. వెళ్ళు, ఇంటికెళ్ళు, నాకేం భయం లేదులే ఇంకా అని అతన్ని అనునయించింది. దిక్కులేనితనం, ఏకాకితనం ఇలాంటి సమయంలోనే దేశం కాని దేశంలో మనని చుట్టుముట్టి పిరికివాళ్ళని చేస్తాయి. అప్పుడే ధైర్యం అవసరం రవి, ధైర్యంగా ఉండు. మిసెస్ స్మృతికి ఉదయాన్నే చెప్పు అని చెప్పింది. రవి బయలుదేరాడు ఇంటికి. కొన్ని చిల్లర మల్లరవన్నీ కొంచెం కూడా విలువ ఉన్నవిగా అతనికి అనిపించలేదు. కారు ఇంటికి చేరేసరికి దరిదాపు 2:30 దాటిపోయింది రాత్రి.
కారు లాక్ చేసి లిఫ్ట్లో పైకి తన అపార్ట్మెంట్ చేరి తలుపు తీసేసరికి ఖాళీ ఇంట్లో ఫోన్ అతి శబ్దం చేస్తూ మోగడం వినిపించింది. అబ్బా, ఎవరై ఉంటారు? తీయకూడదనుకుంటూనే ఫోన్ ఎత్తాడు. హలో అంటూ. నేన్రా, గణపతి మామేని అంటూ అటు కంఠం వినిపించేసరికి ఒళ్ళు మండిపోయింది రవికి. అప్పటిదాకా అణిగున్న ఆవేశం, అసహాయత, నిస్పృహ అన్నీ ఒకసారి ముంచెత్తాయి అతన్ని. ఏం, ఇంకాస్త ఆలస్యంగా చేయవలసింది. టైం అయితేందో తెలుసా? అర్ధరాత్రి 3. ఏం మునిగిందని కసురుకున్నాడు. అవతల కంఠం ఏమందో కాసేపు విని, సారీ మామయ్య, పెద్ద ప్రమాదం నుండి తప్పుకొని ఇప్పుడే అడుగు పెట్టా ఇంట్లోకి. ఆమెకి కాగితాలు పంపాను, వీలు చూసుకుని బయలుదేరి రమ్మను అన్నాడు. ఇక మాట వినే ఓపిక, ఓర్మి కూడా లేనట్టు ఫోన్ పెట్టేశాడు. ఎప్పుడు ఇంతే, ఎన్నేళ్లైనా టైంలు గుర్తించుకోరు. విసుక్కుంటూ పక్క మీద కొరిగాడు. ఆ క్షణంలో పోస్టాఫీసులో పొడిగాపులు పడి ఫోన్ చేసుంటాడు మావయ్య అన్న జ్ఞానం లేకపోయింది రవికి. గణపతి మావయ్యతో చాలా కోపంగా మాట్లాడినందుకు చాలాసేపు నొచ్చుకున్నాడు రవి. కాని ఏం లాభం? ఫోను దన్మని పెట్టేశాక. నాకిక్కడ ఎలా ఉందో, అసలేం జరిగిందో తెలుసుంటే మావయ్య నా కోపాన్ని అర్థం చేసుకునేవాడే. కాని ఆ క్షణంలో కోపం మినహా ఇంకేం తోచలేదు. పడుకున్నాడు అన్న మాటే గాని జరిగిన సంఘటనలోని ప్రతి ఫ్రేము కళ్లకు కడుతున్నట్టే ఉంది. ఒక్క క్షణంలో సగంలో ఎంత సంతోషం, ఎంత విషాదంగా మారిపోయింది అనుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ నిద్ర కొరిగాడు. కళ్ళు తిరిగి తెరిచేసరికి గడియారం 9 చూపెడుతోంది. మై గాడ్ అంటూ గబగబా లేచి తెమిలి మిసెస్ మూర్తి గారి ఇల్లు చేరాడు. బాబీ ఎక్కడో హాయిగా ఆడుకుంటున్నట్టుంది. వాడి మాటలేగాని ఆకారం కనపడలేదు. మిసెస్ మూర్తికి జరిగిందంతా చెప్పాడు. ఆవిడ నిర్ఘాంతపోయి వింది. ఇవన్నీ జరుగుతున్నాయని విన్నాం కాని నీకు నాకు అనుభవానికి వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు రవి. ఏదో దైవం చల్లగా చూడబట్టి బ్రతికి బయటపడ్డారు. ఇప్పుడేం చేస్తావు? ఆఫీసర్ని కలవాలా? మళ్ళీ ఇదంతా బెడద కింద తయారవుతుందేమో చూసుకో. ఆయన కూడా లేరు సలహా అడగడానికైనా. ఎప్పుడు అవసరం రాని ఉండరు. ఊరు అదేం ప్రయాణాలో బాబు. ఒక్కొక్కప్పుడు చూస్తుంటే నాకే కళ్ళు తిరిగిపోతుంటుంది. రాణికేం ప్రమాదం లేదన్నారుగా, మరి తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ కింద పెట్టేస్తావా అడిగారు. వెళ్లి చూస్తేనే గాని తెలీదండి. తీసుకెళ్లిపోవచ్చునంటే వాళ్ళనే షిఫ్ట్ చేయమంటాను, లేకుంటే చూడాలి. బాబీ మీకు బాగా ఇబ్బంది కలిగించాడు మొహమాటంగా అడిగాడు. అతను అలా అడగడం, ఆవిడ తనకేం ఇబ్బంది లేదనడం అలవాటైపోయిన సంభాషణ. మర్యాదకనే మాటలే. వాడి గురించి బెంగ పెట్టుకోవద్దు, నా దగ్గర ఉన్నాయి. వాడి బట్టలు కొని తెచ్చిపడే చాలు. రాణి కూడా చెప్పు, వారొచ్చేస్తే వచ్చి చూస్తాను అని చెప్తుండగానే పెద్ద కోళ్ళు, రెండో కోళ్ళు కూడా చక్కా వచ్చి విని అదిరిపడ్డారు. నెలలు ముదిరాక అలా వెళ్ళుండకూడదు అత్తయ్య. అవునా? మన ఊళ్ళో అయితేనా? కోడలి మాటకి అడ్డు తగులుతూ పురుటోళ్లని జగ్గు మనుషులుగా తయారు చేసేస్తారు. నన్ను అడిగితే ఇక్కడేనేమో హాయిగా 3వ రోజు నుంచి పనులు చేసుకోవచ్చునంటూ పంపించేస్తారు అన్నారు చాలా గర్వంగా. మీరు పూర్తిగా మారిపోయారు అత్తయ్య. అమెరికన్ల కంటే అమెరికన్లా ఆలోచిస్తున్నారు. మర్చిపోయారా? మన పక్కనైతే అలగార్జన స్త్రీలే భుక్తి గడవక లేచి తిరుగుతారు అంది కాస్త నిష్ఠూరంగానే. మనం ఇక్కడ అంతకంటే ఏమెక్కువే కోళ్ళ. రవి వెళ్ళిరా, పరిస్థితి తెలుసుకుని ఫోన్ చేయి. పదే పదే ఇటు పరుగులు తీయద్దు, బాబీకేం పర్వాలేదు అని ధైర్యం చెప్తున్న ఆమెని కృతజ్ఞతాభావంతో చూస్తూ వస్తానండి, ఫోన్ చేస్తాను అంటూ దారిలోనే వదిలిన కారు దగ్గరికి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళాడు. కూర్చోవడమేమిటి, కారు స్పీడ్ ఎక్కించాడు రవి. అతని మనసు అంతకంటే వేగంగా పరుగులు తీస్తోంది. హాస్పిటల్ పార్కింగ్ లాట్ లో కారు నిలిపి రిసెప్షన్ కి పరిగెత్తాడు. హలో, నిన్నటి కేసా? మీ ఫోన్ ఉదయం నుంచి మోగుతోంది. ఆర్ యు అవుట్ ఆర్ వాట్? చిరునవ్వుతో పలకరించింది. రవికుమార్ గుండెల్లో రాయి పడింది. కాని ఆమె చిరునవ్వు చూసి దారుణ వార్త ఏమీ ఉండదేమనిపించింది. ఎస్, మీ భార్య కులాసాగా ఉంది. షీ హ్యాడ్ ఏ బేబీ. వాట్? నమ్మలేనట్టుగా అడిగాడు. ఎస్, ప్రీమెచ్యూర్ బట్ వెల్. మీరు వెళ్ళండి, డాక్టర్ కూడా ఉన్నారు అని చెప్పింది. 4వ ఫ్లోర్ లో ఉన్న లేబర్ వార్డు కేసి పోబోతున్న అతన్ని ఓ డాక్టర్ ఆపి రూమ్ కి షిఫ్ట్ చేశారు. బాగుంది. డోంట్ గెట్ వరీడ్ అండ్ మేక్ హెర్ సిక్, రైట్? భుజం తట్టి కింద ఫ్లోర్ కేసి చూపెట్టాడు. గబగబా మెట్లు వైపు నడిచి కిందకు దిగేశాడు రవి. అతనిలో ఆత్రం అలా ఉంది. రాణిని కళ్ళతో చూసేదాకా ఆత్రం ఆగేలా లేదు. రాణి రూమ్ చాలా ప్రశాంతంగా ఉంది. పక్కనే కాస్త దగ్గరగా ఓ ఆఫీసర్ కూర్చునున్నాడు. రవిని చూస్తూనే కమ్, మీకోసమే ఎదురు చూస్తుంటా, కంగ్రాట్స్ అని అన్నీ ఒక్క ఊపిరి చెప్పేశాడు. రాణి ఎలా ఉంది? ఆమె చెయ్యందుకుని వంగి నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. బాగున్నాను రవి, నువ్వెలా ఉన్నావు అంటుండగానే ఆమె గెడ్డం వస్తున్న దుఃఖానికి చిహ్నంలాగా వణకడం ప్రారంభించింది. నూనో ఏడవకు, అడగడం మరిచిపోయాను. ఏం పాప అని పేలవంగా నవ్వాడు రవి. బాబు, ఎనందర బాబీ అంది. యంగ్ మ్యాన్,
డాక్టర్తో మాట్లాడి చేయవలసింది చేశాక కమాండ్ రిపోర్ట్ టు అస్. ఈ గ్యాంగు అప్పటికో 10 మందిని హెరాస్ చేసిందా రాత్రి. ఒకరిద్దరిని చాలా మంది గుర్తించారు. మీరు ఎవరినైనా గుర్తించగలిగితే సహాయం చేసిన వారు అవుతారు అని లేచాడు ఆఫీసర్. తప్పకొస్తాను. లెట్ మీ ఫినిష్ హియర్ అన్నాడు రవి భారీ చేయి వదలకుండానే. ఆ బెంగకి నవ్వుకుని షూర్ షూర్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటూ బై చెప్పి ఆఫీసర్ చక్కా పోయాడు నవ్వుకుంటూ. మన వాళ్ళు ప్రాణం పోతున్న మనిషిని వదిలి విషయ సేకరణ కోసం పోలీస్ స్టేషన్లంటూ తిప్పుతారంటారు. ఇక్కడికి అక్కడికి దృక్పథంలో ఎంత తేడా అనుకున్నాడు రవి. రాణిని ఆమె డాక్టర్ దగ్గరికి పంపేస్తామన్నారు డాక్టర్లు. బేబీ కాస్త ప్రీమెచ్యూర్ గనుక దగ్గరలో ఉంటే నయం. తల్లిని ఇంటికి పంపేసిన బేబీని కొన్ని వారాలు ఉంచేయచ్చునని కూడా చెప్పారు. మీరు అఫీషియల్ వర్క్ సైడ్ చూసుకోండి. మేము మీ మిస్సెస్ ని జాగ్రత్తగా ఆమె డాక్టర్ దగ్గరికే చేర్పిచ్చేస్తాం. ఓకే? చాలా ఉత్సాహంగా చెప్పి బై టైం అంతా నోట్ చేశాం. పేరు డిసైడ్ చేస్తే చెప్పండి, రికార్డ్ అంతా ఇచ్చి పంపించేస్తాం కదా అని చెప్పి వెళ్లిపోయారు. తప్పక ఆడపిల్ల పుడుతుందని రమ్య అని పేరు పెడితే అంతా ముద్దుగా రెమ్మి అని పిలుస్తారని రాణి మురిసిపోయింది. ఇప్పుడెలా? పెద్ద బెంగ. పెద్ద కొడుకి మామగారి పేరు పెడితే ఇప్పుడు వీడికి తన తండ్రి పేరు పెట్టుకుని ఉండొచ్చు. రవి కూడా ఏమీ అనుకునేవాడు కాదు. కాని అప్పుడు సూర్యనారాయణ శాస్త్రి పేరు చాలా పెక్యులర్ గా ధ్వనిస్తుందని అమెరికన్ గొంతులో అనుకుంది. భాస్కర్ అని మనసులో అనుకున్న హాయిగా వాడు బాబీ అయి కూర్చున్నాడు. ఇప్పుడు తన తండ్రి పేరు కృష్ణమూర్తిలాగానే ఉన్న పైఖండానికి కాస్త జంకింది రాణి. ఏంటి అంత ఆలోచన? పేరేనా? మనం అమ్మాయిల పేర్లు ఆలోచించాం గాని అబ్బాయిల పేర్లు ఆలోచించి పెట్టుకోలేదే, ఎలా? దాందేముంది, వాడు బాబీ అయ్యాడు. వీడికి శేఖరను పెట్టేస్తే హాయిగా శామి అయిపోతాడు. దీనికంత తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు? అది నీకు నచ్చకపోతే నీ ఇష్టం వచ్చిన పేరు రాసివు, నాకు అభ్యంతరం లేదు. నేను వెళ్ళిరానా? మళ్ళీ వచ్చి ఏ సంగతి చెప్తాలే అంటూ లేచాడు రవి. రవి, మీ ఫాదర్ పోయాక పుట్టాడు, వారి పేరు పెట్టుకుందాం అంటుందేమో రాణి అనుకున్నాడు రవి. చాలా ఎదురు చూశాడు ఆ మాట కోసం. నిట్టూరుస్తూ లేచాడు. బై రాణి అంటూ. నేను వాళ్ళ నాన్న పేరు సూచిస్తాననుకున్నాడేమో రవి అన్న అనుమానం ఎందుకో తట్టింది రాణికి. కాని ఏమనలేదు. చేయి ఊపి సాగనంపింది. నీరసంగా కళ్ళు మూసుకుని పడుకుంది. కమిన్ యంగ్ మ్యాన్, మంచి షాకే తగిలింది మీ ఇద్దరికి నిన్న, అవునా అంటూ పోలీస్ స్టేషన్ లో పలకరించాడు కుర్చీ చూపి కూర్చోమని ఆహ్వానిస్తూ. ఎస్, రిజల్ట్ ప్రీమెచ్యూర్ బేబీ, కాస్త బాధగా అన్నాడు రవి క్రాఫింగ్ సవరించుకుంటూ. యూఆర్ లక్కీ మ్యాన్, ఎంతకంటే దారుణం తప్పించుకున్నందుకు సంతోషించాలి. నిన్న ఓ 15 మందిని రౌండ్ అప్ చేశాం. ఇప్పటికి 2 ఫ్యామిలీస్ వచ్చి చూసి వాళ్ళని అటాక్ చేసిన వాళ్ళని ఒకరినిద్దరిని గుర్తించారు. నువ్వు ఆ పని చేయి. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, వాళ్ళకి నెంబర్లు ఇచ్చాం. గుర్తుపెట్టిన వాడి నెంబర్ జ్ఞాపకం పెట్టుకుని చెప్తే చాలు. నెవర్ ఐసే, నెవర్ పాయింట్ అవుట్, తెలిసిందా అని హెచ్చరించి లేచాడు. రవి కాస్త అనుమానంగానే అతన్ని అనుసరించాడు. వెనకొక హాల్లో హాయిగా నిర్లిప్తంగా ఖుషీగా అన్నా తప్పులేదేమో కూర్చునున్నారు. అంతా 18 కూడా దాటినట్టు లేని వాళ్లే. నువ్వు మేస్కట్టు వచ్చిరాని గెడ్డం, కాని ముఖాలలో మహా నిర్లక్ష్యం. 1-2 సార్లు అందర్నీ చూశాడే గాని ఏంటో ఆ వయసు కుర్రాళ్ల ముఖాలన్నీ ఒక్కలాగే ఉన్నట్టు కనిపించాయి. రవి ముఖంలోని సంకోచం నిస్సహాయత చూసి కాబోలు. ఒకడు వెగిలిగా నవ్వాడు. షాక్ తిన్నట్టయింది ఆ నవ్వు చూసి రవికి. వాడే అంబులెన్స్ లో పంపిస్తాలే అని రాణికి కరటికిచ్చినవాడు. రవి ఏం మాట్లాడలేదు. సారీ అంటూ తిరిగి ఆఫీసర్ గదిలోకి నడిచాడు. టేక్ దమ్ ఏవే అంటూ ఆఫీసర్ రవిని అనుసరించాడు. వెల్ అంటూ కూర్చున్నాడు. ఆ నెంబర్ 7 కిక్కిచ్చింది. ఖచ్చితంగా చెప్పాడు. అంత షూర్గా ఎలా చెప్పగలవు? చెప్పలేకపోయేవాణ్ణే, వాడలా వెకిలిగా నవ్వకపోతే. యూఆర్ రైట్, వాడే అందరిలోకి డేంజరస్ ఫెలో. ప్రాణం మీద చిన్న మెత్తు విలువ లేదు, తన ప్రాణం మీద కూడా. నవ్వాడు. ఎందుకిలా తయారవుతున్నారు సార్ వీళ్ళు? అమాయకుల్ని వాళ్ల జోలికి పోని వాళ్ళని ఇంత దారుణంగా గాయపరచడం మానవత్వం ఉండద్దా? కాస్త ఆవేశంగా అడిగాడు రవి. అతని రక్తం ఉడికిపోతుంది. ఎన్నేళ్ల నుంచి ఉన్నారు ఈ దేశంలో? కుతూహలంగా అడిగాడు. 6 ఏళ్లయింది. ఏం లేదు, ఇంకా ఈ కిడ్స్ మీకు ఆశ్చర్యం కలిగిస్తుంటే అడిగాను. ఇప్పటిదాకా ఇటువంటి అనుభవం ఎదురవక? ఎస్, అంచేత మీరు మానవత్వం బాధ్యత ఏదేదో అనుకుంటున్నారు. వీళ్ళకి ఆ మాటలకు అర్థం కూడా తెలీదు. వీళ్ళు సభ్య సమాజపు బహిష్కృతులు. ఎవరి పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో ఎవరికి అక్కలేని హ్యూమన్ గార్బేజ్. కాస్త కసిగా అన్నాడు ఆఫీసర్. దీనికి ఓ దారి దొరకదా? వీళ్ళిలా పెరిగి పెద్దవాళ్ళై దోపిడీ ముఠాలుగా ఉండిపోవాల్సిందేనా అడిగాడు రవి. ఎస్, అలాగే అనిపిస్తోంది. గుండె బలం కల ఎందరో సంఘ సేవకులు ఈ రోడ్డు పిల్లల్ని సెంటర్లకి చేర్చి వారి వారి బంధువర్గాన్ని గుర్తించి వీరిని కుటుంబాలకి తిరిగి చేర్చాలన్న ప్రయత్నాలు 100కి 90 పాళ్ళు వృధా.
కష్టపడి లుకౌట్ చేసి మీ వాడు తిరిగి ఇంటికి రావడానికి ఒప్పించాం, కష్టపడి తీసుకువెళతారా, తీసుకొచ్చి దింపమంటారా అని ఫోన్ చేసి అడిగితే చాలా మంది ఇచ్చే బదులు ఒకటే, నవ్వాడు ఆఫీసర్. ఏంటది? మీరే అట్టి పెట్టుకోండి అని. మీలాగే చాలా మంది అనుకుంటారు ఈ కుర్రవాళ్ళు ఎందుకు కొంపలకి పోరని. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది ఇల్లు? వీరికి ఎక్కడ దొరుకుతుంది ఆదరణ? వీళ్ళదంతా మేకపోతు గాంభీర్యం, పిరికితనాల్ని భయాల్ని కప్పిపెట్టుకునేందుకు మరింత ధైర్యంగా, కర్కశంగా, క్రూరంగా నటించడానికి ప్రయత్నిస్తుంటారు. మీకు తెలుసో లేదో, ఏడాదికి ఎంత లేదన్నా 5,000 మందైనా చచ్చిపోతుంటారు. వారి సమాధులపై కనీసం పేర్లు కూడా ఉండవు. నమ్మగలరా? చాలా తాపీగా అడిగాడు ఆఫీసర్. వెన్నులో వణుకులాంటిది బయలుదేరింది రవికి ఈ వార్తలన్నీ వింటుంటే. మరి మీరెందుకు వీళ్ళని డిటైన్ చేయరు? ఎన్నాళ్ళని, ఎన్నేళ్లని, ఎక్కడని? అసంభవం. యుఎస్ లో ఇక్కడున్నారు, అక్కడ లేరని లేరు వీళ్ళు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వీళ్ళని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇంటి నుంచి వీళ్ళనంత దూరానికి పారిపోతారు వీళ్ళు. ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్ లో. మొత్తం మీద వీళ్ళ సంఖ్య 1 మిలియన్ దాటిపోతూ ఉండాలి ఎప్పుడో. వింతేంటో తెలుసా? మనం వీళ్ళని ఎవరి పిల్లలో అని వదిలేస్తాం. అలా అనుకుంటే బాధ అనిపించదు. ఎప్పుడో ఇలా మీకు జరిగినట్టు గట్టి దెబ్బ తగిలితే ఆలోచిస్తాం, లేకుంటే వీళ్ళ ఉనికి పట్టించుకునే వాళ్లే అరుదు. చీకటి వేళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ల ద్వారాల చీకటి మూలాల దాగి ముత్తుమందులిచ్చే ఊహాలోకాల్లోకి జారిపోతుంటారు వీళ్ళు. ఆడామగా వేసులున్నారు వీళ్లలో. చిన్న దొంగలున్నారు, పెద్ద దొంగలున్నారు. వీళ్ళు ఎదురు పెడితే ఏదో సాహసవంతులం అన్నట్టు ఫోజులు కొడతారు. ఆ ఫోజు వారిని వాళ్ళు రక్షించుకోవడానికేనని అనుభవం ఉన్న ఏ కొద్ది మందికో గాని తెలియనే తెలీదు. ప్రతి కొత్త కెరటంతోనూ కొత్త చెత్తా చెదారం వచ్చి పడక తప్పదు కదా. సెక్స్ అమ్మకం ఆత్మగౌరవానికి దెబ్బే. అందుకే డ్రగ్స్ మీద పడతారు. ఈ ఎయిడ్స్ ఏజ్ లో వ్యభిచారం, క్షణక్షణం ఆత్మహత్య వైపు ప్రయాణం అని వీళ్లకు తెలియక కాదు. వీళ్ళందరూ డ్రగ్స్ కి సూదులు గుచ్చుకుంటారు, డబ్బుకి సెక్స్ పంచుకుంటారు. మృత్యు వ్యాపారానికి వీరు చిన్న మొత్తాలు పెట్టుబడులన్నా తప్పులేదు. సారీ, మీరు మీ కష్టంలో ఉన్నారు. ఇదంతా మీ చెవికి కొండదు. నోనో, నాకిదో కనువిప్పు. ఏదైనా స్ట్రీట్ యూత్ సెంటర్ వీలు చేసుకుని చూస్తాను. మాకు ఈ సమస్య లేకపోలేదు, కానీ ఇంత విస్తరించలేదేమో అనుమానంగా అన్నాడు రవి లేస్తూ. గుడ్, దెన్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ అమెరికన్ సొసైటీ. ఆ కుర్రాడి సంగతి మేం చూసుకుంటాం. గుర్తించినట్టు కూడా కనబడకండి. వాడిలో కసి పెంచుతారు అనవసరంగా. సారీ, ముందే మీకు మేమేం చేయలేకపోయాం అంటూ చెయ్యి అందించాడు ఆఫీసర్. మేం దీన్నే ఫేట్ అంటాం. నవ్వి చెయ్యి వదిలి బయటకొచ్చాడు రవి. ఈ ఎండలేదు, అలాని చల్లని గాలి లేదు. కారు దగ్గరికి వస్తూ చుట్టూ కలి చూసి తన భయానికి తానే నవ్వుకున్నాడు. కారు తోలుతున్నాడన్న మాటే గాని అతని మనసు ఆఫీసర్ కళ్ల ముందు పరిచిన భయంకరమైన కానవాసునే చూస్తోంది. జీవితం ఎంత దారుణం! ఈ విరిసివిరియని యువత పట్ల ఆశ్చర్యపోయాడు. మన దేశంలో ప్రతిసారి బాబు ఇంటికి తిరిగిరా, అమ్మ జబ్బు పడిపోయింది, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుండి డబ్బు కావలిస్తే రాయ్ అంటూ ఫోటోతో సహా ప్రకటిస్తూనే ఉంటారు. వెతికి తెచ్చిన వారికి బహుమతిస్తామని ఆశ చూపుతూనే ఉంటారు. ఇక్కడి తల్లి మనసు వేరా? సాంఘిక జీవన వేగం శాశ్వత బాంధవ్యాలకి స్వస్తి చెప్పేసిందా అంటూ ఆలోచన ప్రవాహంలో పడిపోయాడు రవి. అతని కళ్ళక కుర్రాడి నిర్లక్ష్యపు నవ్వు కనిపించినా ఇప్పుడు కోపం కసి రావడం లేదు, జాలి వేస్తోంది. రవి ఆసుపత్రికి చేరేసరికి రాణిని షిఫ్ట్ చేశారని తెలిసింది. థ్యాంక్స్ చెప్పి కారెక్కి స్పీడ్ ఎక్కించాడు. ఎలా సెటిల్ అయిందో చూసి ఇంటివైపు వెళ్లాలొకసారి అనుకున్నాడు. బాబీ ఏం చేస్తున్నాడో? మిసెస్ మూర్తి ఎంత మంచివారైనా మరీ ఎంతగా ఆమెపై ఆధారపడిపోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. అమ్మొచ్చేస్తే బాగుండు, ఈ ట్రిప్పులు కొన్నైనా తగ్గుతాయి అనుకుంటూ ఆసుపత్రి చేరాడు రవి. రాణి రెస్ట్ గా ఉంది. ఆ కుర్రాడి బూటు తగిలిన చోట ఎర్రగా నీలంగా కమిలిపోయింది. భయానికి లేబర్ స్టార్ట్ అయిపోయి ఉంటుందని డాక్టర్ వివరించి, పర్వాలేదు సవ్యంగా కనేసింది, లక్ అంది. ఏమైంది? ఏమైనా కంప్లైంట్ రిజిస్టర్ చేశారా అడిగింది నవ్వేస్తూ. దానివల్ల ఫలితం శూన్యమని ఆమెకి తెలిసేమో. కమ్, ముందు మీ కొడుకుని చూసుకుని వెళ్ళండి. అవన్నీ చూసి భయపడిపోవద్దు. జస్ట్ ప్రీమెచ్యూర్ కదా, పైనే కాస్త తల్లి గర్భం అరేంజ్మెంట్ అనుకోండి. నవ్వే పిల్లలున్న చోటికి దారి తీసింది డాక్టర్. ఉయ్యాలలో పిల్లలు అంతా ఒకేలా ఉన్నారు. ఇదిగో మీ వాడు అని ఆమె చూపేదాకా తెలియలేదు. ఎలా ఉన్నాడు? మాంసం ముద్దలా ఉన్నాడు. జస్ట్ 3-4 వారాలాగండి, గట్టిగా నవ్వింది డాక్టర్. నేను కుర్రాన్ని గుర్తుపట్టాను, కానీ కంప్లైంట్ చేసి ప్రయోజనం ఏంటని ఊరుకున్నా డాక్టర్. మంచి పని చేశావు. అనవసరపు న్యూసెన్స్ తప్ప ఫలితం ఉండదు, మర్చిపో అంటూ భుజం తట్టారు. కానీ ఆఫీసర్ ఆ స్ట్రీట్ కిడ్స్ గురించి చెప్తుంటే నా మనసు వికలమైపోయింది డాక్టర్. ఎలా తల్లిదండ్రులు ఇలా వీరిని వీధి పాలు చేసి ఊరుకోగలుగుతున్నారు నాకు అర్థం కాదు. ఎస్, మీకు అర్థం కాదు.
మీ సమాజంలో ఉన్న రక్షణ, ఆదరణ, బాధ్యత ఇక్కడ పిల్లలకి లేదు. ఆ సంగతి మీరు గుర్తించే ఉంటారు. ఇక్కడ రెక్కలు రాగానే గూట్లోంచే పిల్లల్ని తరిమేయడమే రివాజు. ఈ క్రూరమైన సమాజంలో బ్రతికొండగలగడం, మంచో చెడో తనకి తాను సాధించుకోవడం ఎదురు చూస్తారు. ఇంటి దగ్గర ఉండాలని ఉండిపోయిన వాళ్ళు తల్లిదండ్రుల తిరస్కారానికే కాదు, సహచరుల గేలికి సైతం గురికావడం అతి సహజం. అందుకే ఏదీ సాధించలేని వాళ్ళు కూడా రోడ్డును పడతారు. మిస్టర్ రవికుమార్, వీళ్ల రోడ్డు బ్రతుకులు స్వేచ్ఛా జీవితాలు కావు. బ్రతికొండడానికి తాపత్రయపడ్డం ఎంత సహజంగా తీసుకుంటారో వీళ్ళు. బ్రతికే ఉండకపోయినా పెద్దగా బాధపడిపోరు. వీళ్ల పైబడి బ్రతికేవాళ్లు, బాగుపడేవాళ్లు ఉన్నారంటే నమ్ముతారా? ఒకసారి ఓవర్ బ్లీడ్ అయిపోతుందని నన్ను ఒక అమ్మాయిని చూడడానికి రష్ చేశారు. అది యూత్ సెంటర్. చచ్చిపోతున్నట్టున్న ఆమె పెదవులు నిర్లక్ష్యంగా నవ్వుతున్నాయి. నువ్వేం చేయగలవు అన్నట్టు నన్ను ఛాలెంజ్ చేస్తున్నట్టున్నా నవ్వు. ఆమె ఆ సెంటర్ గోడ మీదే తన ఊహలు ఒలకబోసింది. ఎందుకీ బ్రతికింత చేదు ప్రియతమా? ఎందుకు ఇదంతా భయంకరం? నీలాంటి పువ్వులాంటి అమాయకతకి, కడిగిన ముత్యం లాంటి మనసుకి ఎందుకెంత చేదుపోతా? అపజయాల కోత తప్ప ఎరుగని నీ జీవితం నీకెందుకు? నిన్ను బ్రతకమన్నది భూమి మీద ఇతరులు ఎదగడానికి నేర్చుకునేందుకునా? భయంకర పోరాటాలు ఈ జీవితంలో గెలవలేదు. అవి నీ హృదయంలో జరిగేవు కనుక ఎవరూ వాటిని ఎరుగలేరు. చూద్దాం మిత్రమా, చూద్దాం. ఏదో ఒక రోజు జీవితం కొత్త మలుపు తిరగదా మిత్రమా అని చక్కని పొడి పొడి అక్షరాల్లో రాసింది. ఆమె పల్స్ చూస్తూ, నీ ఫ్రెండ్ కోసమా? ఏదో పలకరించాలని అడిగా. కాదు, దేవుడి కోసం అంది. ఎందుకెంత నిర్లక్ష్యం చేశారు? ముందే డాక్టర్ని ఎందుకు చూడలేదు? అడిగాను. ఎందుకు ఎందుకు పిలవాలి? ఇక కలలుగానే ఓపిక లేదు. మంచి రోజు వస్తుందా అని ప్రార్థించే ఓర్పు లేదు. ఇక బ్రతికెందుకు అంది సూటిగా. పాపం, 18 ఏళ్లు నిండిన ఆ పిల్ల చనిపోయిందనుకో, ఒళ్ళంతా డొల్లా. డాక్టరు నిట్టూర్చింది. రవినుదుట చిరుచెమట్లు పోశాయి. ఇదంతా విన్నాక ఊపిరి సలపనట్టు అయింది అతనికి. సారీ, అసలే నీకు షాక్. పైగా ఇంకో షాకింగ్ సంఘటన చెప్పానా? రవి భుజం తడుతూ డాక్టర్ జోవియల్గా అడిగింది. ఈమె ఎలా మాట్లాడగలుగుతోంది అనుకున్నాడు రవి డాక్టర్ ముఖం చూస్తూ. ఏం గణపతి, చివరకు సాధించావు? ఏమన్నాడు? ఆతృతగా అడిగాడు మాస్టారు. ముఖం కాస్త జేవురించి బయటకొస్తున్న గణపతిని చూసి అతని కాలు కూడా చాలా ఈడుస్తున్నాడు. మాస్టారి ముఖంలోకి చూసి, ఇప్పుడు అక్కడ కూడా అర్ధరాత్రి 2:30 ఎంతో అయిందట. వాడికి చికాకు రాదటండి. ఎవరికో ఇచ్చి పంపించాడట కాగితాలు. ప్లేన్ ఎక్కించి కేబుల్ పంపించమన్నాడు. ఎలాగో వచ్చిన పనైంది, పోదామా అంటూ ఆగాడు వెంకన్న కోసం దిక్కులు చూస్తూ. వెంకన్న పోస్టాఫీసు మెట్ల పక్కన ఇంకా కునుకు తీస్తూనే ఉన్నాడు. వీడు రాత్రల్లా 2 ఆటలు చూసుంటాడు గణపతి. మనం కంటికి కునుకు లేకుండా గోడ గడియారానికి కళ్ళప్పగించి గడిపేశాం. ఒరే వెంకన్న లేరా అంటూ కేక వేశారు. వాడు ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు, తెల్లారిపోయిందే అనుకుంటూ. గొడ్లవల్లేరు బస్సు పట్టుకుని ఎక్కాక కూడా గణపతి ఎక్కువ మాట్లాడనేలేదు. అతనికి ఎవరి ముఖం చూడకుండా కాసేపు గడపాలన్న కోరిక బలంగా ఉంది. ఊళ్ళో బస్సు దిగి, మాస్టారు, అక్కయ్యకి చెప్పండి విషయం. నేనొకసారి అలా తోటకెళ్ళి ఇంటికొస్తానన్నానని చెప్పండి. ఎలాగా తిరిగి రావాల్సిందే అంటూ మాట్లాడనివ్వకుండా వెంకన్న వెంటపడి నడుస్తుంటే తోటకి దగ్గర దారిన అడ్డం పడి నడవడం ప్రారంభించాడు గణపతి. గణపతి మనసు కష్టపడేలా రవి మాట్లాడుంటాడని ఇట్టే గ్రహించారు మాస్టారు. రవికుమార్ని చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయనకు అతని తత్వం బాగా తెలుసు. ఒంటరి సంతతి కావడంతో తను పట్టిన కుందేటికి 3 కాళ్లని మొండితనమే కాదు, ఎవరూ తనకు సాటిరారన్న అహం కూడా ఎక్కువగానే ఉండేది. పెద్ద చదువులు చదివి విదేశంలో ఉద్యోగం చేస్తున్నా రవి మారనేలేదేమో అనిపించింది ఆయనకి. లేక అక్కడి వారు తనకు తగిన వాళ్ళు, స్వంత వాళ్లంతా రిఫ్రాఫ్గా కనిపిస్తున్నారా అనుకుంటూ శాస్త్రిగారి ఇల్లు చేరారు. గణపతి ఆయన వస్తారని ఎప్పటినుంచో గుమ్మానికి కళ్ళపిగించిన సుందరం గారికి మాస్టర్ ఒకరే కనపడడం ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇంకా పూర్తిగా లోపలికి రాకుండానే, ఏమైంది మాస్టారు, వాడేడి అంటూ ఆత్రంగా అడిగారు కుర్చీ చూపిస్తూనే. ఇద్దరం కలిసే వచ్చామమ్మా. గణపతి అలా తోటకేసి వెళ్ళొస్తానన్నాడు అంటూ పై కండువాతో ముఖం ఒత్తుకుని కుర్చీలో జారబడ్డారు. కాస్త కాఫీ తాగుతారా? ఇప్పించమ్మా, ఎంత ఎండగా ఉందో చూసావా అప్పుడే అన్నారు. లోపలికి వెళ్లి ఓ 5 నిమిషాల్లో గ్లాసులో కాఫీతో వచ్చారు. నోకాలేది? గ్లాస్ అందుకుని, రాత్రి మీకు సాయం పడుకోలేదా అడిగారు. వారి భయానికి కాస్త నవ్వు కూడా వచ్చింది సుందరమ్మకి. చెప్పదలుచుకుంది అంత ఆలస్యం చేస్తే అంత మంచిదని ఉద్దేశం. ఈ చిల్లర ప్రశ్నలు బయట పెడతాయి. ఏమైంది? రవి దొరికాడా ఫోన్ మీద? కాస్త దూరంలో గోడకి చేరబడి కూర్చుంటూ అడిగారు. దొరికాడమ్మా. వాళ్ళ పగలు దొరుకుతాడనుకుని మనం రాత్రి తంటాలు పడితే వాళ్ళ అపరాత్రికి మన పొద్దుటికి చివరికి దొరికాడు. కాగితాలు త్వరగా వస్తాయని ఎవరికో ఇచ్చి పంపాడట.
మీరింక ప్రయాణపు ఏర్పాట్లు త్వరపడచ్చు అన్నారు ఆగి కాఫీ తాగుతూ. అవి రావడానికో వారం పడుతుందా? అబ్బే, ఓ పగలు రాత్రి కంటే ప్రయాణం ఎక్కువసేపు పట్టదమ్మా. త్వరగా వస్తాయి. నేను ఇంటికెళ్ళి తిరిగి ఆఫీసుకు పోవాలి. మరి సెలవా అంటూ లేచారు. మీకందరికీ అంత శ్రమ మాస్టారు కాస్త విచారంగా అన్నారు. శ్రమేముంది, మీరు అమెరికా వెళ్లి అన్నీ చూసి మాకు చెప్పొద్దా? అంచేత దీనిలో మా స్వార్థం కూడా ఉందండోయ్, మరిచిపోవద్దు. నవ్వి సెలవు తీసుకున్నారాయన. సుందరమ్మ గారికి ఇంకేం పనిలేదు. వెంకన్నొచ్చాడేమో చూసి రమ్మని నూకాల్ని పంపింది. కాని ఆ విషయం మాస్టార్కి చెప్పడానికి ముఖమాట పడ్డారు. తోటకొచ్చారమ్మా, గణపతి బాబు వెంకన్న వస్తారంట అంటూ వచ్చిన నూకాలను చూసి, మాస్టర్ ఇలా వచ్చి చెప్పారులేవే అంటూ లేచి వంట ప్రయత్నం చేద్దామనుకుంటూ వంటింట్లోకి వెళ్లారు. నూకాలు పెరట్లో పశువులు కొట్టం బాగు చేయడానికి కొంగు నడుంకి బిగిస్తూ నడిచిందటు. ఓ గంట గడిచినా గణపతి జాడ లేకపోయేసరికి సుందరమ్మ గారికి కాస్త అనుమానం కలిగింది. ఏదో మనసు కష్టపడితేనే నేను గమనిస్తానని ఇలా చేస్తాడు, ఏమై ఉంటుందని ఆలోచనలో పడ్డారు. 12 దాటి ఎండ నడినెత్తిన పేలుస్తోంది. నీటి మీద ఎండ కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. కెరటాలు చిక్కులు పడ్డ జరీ తీగలా కొట్టుకుంటున్నాయా అన్నట్టున్నాయి. ఎరా, ఏమైపోయావు? గణపతి కనబడగానే అడిగారు. చెప్పి పంపాను కదక్క, పని పూర్తి చేసుకొచ్చాను. ఇక ఈ రోజు నుంచి నీ ప్రయాణానికి అన్ని సిద్ధం చేస్తాను. వాడు కాగితాలు పంపించేశాడట అన్నాడు చల్లనీళ్లతో ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని భోజనాన్ని కూర్చుంటూ. వడ్డిస్తూ దగ్గర కూర్చున్నారు సుందరమ్మ గారు. వాడెలా ఉన్నాడు? రాణి తేలిగ్గా తిరుగుతోందా? అవన్నీ మాట్లాడే టైము లేకపోయిందక్క. చాలా రాత్రిపూటేమో వాడికి అలసటగా ఉన్నట్టుంది. అప్పుడే వచ్చాడటింటికి సులభంగా చెప్పాడు. అమెరికాలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారని విన్నారు సుందరమ్మ గారు. అక్కడ తాగడం పెద్ద తప్పు కాదని విన్నారు. కొడుకుని అడిగినప్పుడు నవ్వేసి, అందరూ చేసే పనులు తప్పేంటమ్మా, మనం వాళ్ళకి తలకిందులుగా ప్రవర్తిస్తేనే అనాగరికులు అనేస్తారు అని తోసిపుచ్చేశాడు. తాగి తిరిగి తిరిగి అర్ధరాత్రి కొంపకి చేరాడా? రాణి కూడా వెంటే ఉండుంటుందా? ఏంటో పిచ్చి ఆలోచనలు. ఏమైందే, మజ్జిగిపోయి కల ఉండిపోయావు? నవ్వుతూ అక్కగారిని లోకంలోకి దింపాడు గణపతి. ఎందుకంత ఆలస్యంగా వచ్చుంటాడ్రా? మరి పసివాడు ఏమై ఉంటాడు? అప్పటిదాకా ఒంటరిగా పడుకునుంటాడా? కాస్త భయంగానే అడిగారు. నీకు మరీ పిచ్చి, తెలిసిన వాళ్ళ దగ్గర ఉంచి వెళతారు లెక్కయ్యా. అసలు అలా పిల్లల్ని చూసుకుంటూ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎందరో ఉంటారట. భోజనం గబగబా ముగించాడు గణపతి. నేను కాసేపు నిద్రపోతానే అక్కయ్య, రాత్రంతా మెలుకోకుండడంతో ఒళ్ళు తూలిపోతోంది అంటూ వాల్చున్న మంచం మీదకు వెళ్లి వాలాడు గణపతి. వంటిల్లు సర్ది ఆ పూటొచ్చిన పేపరు కళ్ళజోడు దగ్గర పెట్టుకుని ఆవిడ నడుం వాల్చారు. పేపరు అలాగే ఉంది. ఆమెకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయారు సుందరమ్మ గారు. ఇది జరిగి నెలైనా రవి పంపానన్న కాగితాలు రాలేదు. కానీ ఓ 15 రోజుల తర్వాత ఓ ఉత్తరం రాశాడు రవి. అనుకోకుండా ఆ ఇండియా వస్తానన్న పెద్ద మనిషి ప్రయాణం 2-3 వారాలు వెనక్కి వెళ్లి పేపర్లు ఆయన దగ్గర తీసుకుంటే బాగుండదని ఊరుకున్నానని రాశాడు. అనుకోకుండా రాణి ప్రసవించడం జరిగింది. బాబు పుట్టాడు. కొన్ని వారాలు బాబుని ఆసుపత్రిలోనే ఉంచేశారు. రాణి బాగుంది. బాబు కూడా ఇప్పుడు వచ్చాడింటికి. కాస్త పీలగా ఉన్నాడు. అమ్మ కాగితాలు వచ్చేస్తాయి. అంతా కులాసా అని తెలుస్తాను. గణపతి మావయ్యని మాస్టర్ని అడిగానని చెప్పు అంటూ తల్లిపేర ఉత్తరం రాశాడు. చదివి గణపతికిచ్చింది. చూసావరా, బాగా నెలలొచ్చాక కానీ చెప్పలేదనేగా దీని అర్థం కాస్త నిష్ఠూరంగానే అన్నారు. గణపతి ఉత్తరం చదివి, ఏముందే, ఇప్పుడింక మరీ హాయి నీకు. 2 మనవల్ని 2 కళ్ళతో చూసుకుంటూ మమ్మల్ని మర్చిపోవచ్చు. అప్పుడింకా నేను రాస్తుండాలి. ఎప్పుడొస్తావక్కయ్యా ఎప్పుడొస్తావక్కయ్యా అంటూ తెలుసుకో అంటూ నవ్వాడు. కాగితాలొచ్చాక ఎన్నాళ్ళు పడుతుంది వెళ్ళడానికి? చూసావా అత్రం, తక్షణం వెళ్ళి వాలాలనుంది కదూ. ఓ 10 రోజులు పట్టొచ్చునేమో, చెప్పలేం. ముందే కాగితాలు రాని, టికెట్ పంపింది లేనిది రాయలేదు, అది చూసుకోవాలి అన్నాడు. అమ్మలక్కలంతా ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు చెప్పకుండా చెప్తున్నారు. మా వాళ్ళకొకళ్ళకి కూరగాయలు పట్టుకెళితే కుప్పతోటలో పారేశారట. ఉసూరు మందట ప్రాణం అని ఒకావిడంటే, అదేం లేదు పిన్నిగారు, బాగా టిన్నుల్లో పెట్టి సీలు చేయించేస్తే ఏ బాధ లేదు. మాకు తెలిసిన ఒక ఆవిడ అలాగే పట్టుకెళ్ళింది. ఏ గొడవ లేకుండా దిగింది అక్కడ అని ఇంకొక ఆవిడ. అందరూ అన్ని రకాలుగానూ భయపెట్టేస్తున్నారు సుందరమ్మ గారిని. ఇదేం దేశం వెళుతున్నాను బాబు అన్న బెంగ బండ్రాయిలా పడింది ఆమె మనసులో. చివరకు శుభముహూర్తాన ఆ కాగితాలు గట్ర రిజిస్టర్ పోస్టులో వచ్చాయి. తీరా చేసి ఆ పొట్టుకొచ్చిన పెద్ద మనిషి రాజమండ్రి నుంచి పోస్ట్ చేశాడు. టికెట్ లేదక్క, మనం కొనుక్కోవాలి. అన్నీ సిద్ధం చేసి నీకు వీసా కోసం మద్రాసు వెళ్ళక తప్పదు. మళ్ళీ అదొకట, ఈ సామానంతా పట్టుకుని బాధగా అడిగారు తమ్ముణ్ణి. కావలిస్తే ముందొకసారి మద్రాసు వెళ్లి పని ముగించుకుని రావచ్చు లేవే అక్కయ్య. మళ్ళీ ఓ 4 రోజులుండి బెజవాడ నుంచో బొంబాయికి తిన్నగా వెళ్ళొచ్చు. నేను మాస్టారు వచ్చి నిన్ను ప్లేనెక్కించి తిరిగొస్తాం
ధైర్యంగా చెప్పాడు. ఎన్నో పైకి చెప్పుకోలేని అనుమానాలు సుందరమ్మ మనసును తొలిచేస్తున్నాయి. కాని తమ్ముడు కూడా చెప్పుకోలేని పిరికి భయాలని ఆమెకి తెలుసు. మద్రాసులో ఏమడుగుతారో నాకు చెప్పడం చేతకాకపోతే గలగలా నవ్వేశాడు గణపతి. వేలు లక్షలు వేళ్ల మీద లెక్కబెట్టి అప్పచెప్పగలవు. పంటొస్తే పనివాళ్లకి ఇట్టే అన్ని పెంచడాలు పెట్టుపోతలు చేయగలవు. బంగారాలు వెండి బట్టలు అన్నీ బేరం చేయగలవు. ఆడవాళ్ల అమలక్కల తగువుల్లో తలదూర్చి సమాధానపరచగలవు. నీకేం అడుగుతారోనని భయంగా ఉందంటే నన్ను నమ్మంటావా? వాళ్ళు ఇంగ్లీష్లో కదా అడిగేది. అక్కడ ఏ భాష అయినా చెప్పేవాళ్ళు సహాయానికి ఉంటారు గాని ఇదో బెంగ పెట్టుకోకు. శాస్త్రులు గారికి ఫోన్ చేయిస్తా. విజయవాడలో ఎవరో ట్రావెల్ ఏజెంట్ తెలుసు ఆయనకి. నీ టికెట్ చేస్తాను. అది చేతికి రాగానే మద్రాసు వెళదాం అని చెప్పాడు. ప్రయాణం సామాను చూస్తుండగానే పెరిగిపోతోంది. ఎన్నాళ్ళుంటామో తెలియని ప్రయాణానికి ఎన్ని తీసుకువెళ్లాలో అర్థం కాలేదు ఆవిడికి. సర్దినవే సర్దుతున్నారు. ఈ పెట్టెలో పెట్టడం తీయడంతోనే ఆవిడికి అలసట వచ్చేస్తుంది. పిట్ట తగు పిల్లి తీర్చిందన్నట్టు కోడలు ఉత్తరం ఆమె బాధ తగ్గించింది. మీరేం ఊరగాయలు అవి తేవద్దు. అనవసరంగా దుప్పట్లు తలగళ్ళు లాంటివి మోసుకురాకండి. మీకు అత్యవసరం అనుకున్న తెచ్చుకోండి చాలు. బాబులు బాగున్నారు అంటూ క్లుప్తంగా రాసింది. ఆ ఉత్తరం ధోరణి గణపతికేం నచ్చలేదు. దానిలో కాగడా వేసి వెతికినా ఆప్యాయత ఎదురుచూపు కనపడలేదు అతనికి. అమాయకురాలక్కయ్య. సుఖంరా గణపతి, ఏం వద్దంటోంది. నా బట్టలు అవి చాలు. వాళ్ళకి కొన్నది పట్టుకెళ్తాను అని నిట్టూర్చారు. ముఖాన్ని చూసి మనసు చదవగలిగిన అత్తయ్య అని రాణికి తెలియదింకా అనుకున్నాడు గణపతి. హఠాత్తుగా జ్ఞాపకొచ్చినట్టయ్యి, ఏరా గణపతి, బాబులంటోంది, పిల్లలకింకా పేర్లు పెట్టలేదంటావా అడిగాడు. అక్కడ మనలా కాదక్కయ్య, పుట్టగానే పేరు చెప్పేయాలి. మనలా పురిటి స్నానాల కోసం పుణ్యవచనం కోసం ఇవన్నీ ఆపరు. అక్కడ బారసాలవి చేసుకోరక్కయ్య అన్నాడు. ఇప్పుడిప్పుడే వింటున్నాడు. అక్కడ చాదస్తాలు పెరిగిపోయి గుళ్ళు గోపురాలు కట్టేసి మనశ్శాంతి కొనుక్కోవాలని చాలామంది తాపత్రయపడిపోతున్నారని. అంతేకాదు అక్కడికి చేరిపోయిన ముసలాళ్ళకి ఇదో దారిని కూడా అనుకుంటున్నారేమో. శాస్త్రి గారు బెజవాడ నుంచి ఫోన్ చేస్తూ అమ్మగారి వీసాకి సమస్య ఉండదు గణపతి, మీరు టికెట్ పట్టుకుని ప్రయాణమై అక్కడి నుంచే బొంబాయి చేరొచ్చునని పోస్ట్ మాస్టర్కి చెప్పారు. ఆయన గారు గణపతిని కలిసి ఇది నయమే కదా గణపతి, వెనక్కి ముందుకి తిప్పడం కాస్త తగ్గుతుంది అని సూచించారు. ఓ రోజో 2 రోజులో హోటల్లో బస చేద్దాం. పని పూర్తి చేసుకుని బొంబాయి దాకా పోయి రావచ్చు. ఏమంటారు? అలాగే చేద్దాం. టికెట్ ఎప్పటికి దొరుకుతుందట? 2 రోజులకు ఉంచాడట. ఏది కావలిస్తే దాన్ని కన్ఫర్మ్ చేసేస్తాడు. అప్పుడే నీకు నాకు మద్రాసు బొంబాయికి టికెట్లు కొన్నా అని అడిగాడు. సరేనన్నా. అక్కయ్య గారితో అక్కడి దాకానన్నా కలిసి వెళదాం. మొదటిసారి ప్లేన్ ఎక్కడం కదూ. మనకి మటుకు నవ్వాడు గణపతి. మనకి కొత్త అనుకో, కానీ మగాళ్ళం. మనం కాస్త ధైర్యంగా ఉన్నట్టు అంతా తెలిసినట్టు ఉందాం. ఆవిడికి ధైర్యంగా ఉంటుంది. మాస్టారు నవ్వేశారు. అలాగే కానివ్వండి. టికెట్ తేదీ వాడికి కేబుల్ కాస్త ముందే పంపేసే ఏర్పాటు చేయాలి. తీరా ఏదో పనిపడి దొరకకుండా పోతే అంత పెద్ద విమానాశ్రయంలో ఒంటరిగా ఏడుస్తూ నిలబడిపోతుంది అక్కయ్య అన్నాడు భయంగా. దేశం గొడ్డుపోయిందటయ్యా గణపతి. మీ అక్కయ్య నవ్వు మాట తీరు హుందాతనం చూస్తే ఏ ఒక్కరూ ఆమెను ఒంటరిగా వదలరు ఖచ్చితంగా చెప్పారు మాస్టారు. అలాగే అని ధైర్యంగా ఉంటాను మాస్టారు. నాకు అక్కయ్య వెళ్లాలని ఉంది, వెళ్లొద్దని ఉంది. ఇది స్వార్థమే అనుకోండి, కానీ ఏం చేయను, మా అనుబంధం అలాంటిది. నేను అక్కని బావని నాన్న అమ్మ అనుకునేవాణ్ణి చిన్నప్పుడు. వస్తున్న దుఃఖం ఆపేసుకుంటూ అన్నాడు గణపతి. మీ అక్కయ్య మటుకు నిన్ను కన్న కొడుకే అనుకుంటోంది కదయ్యా. మనవల్ని చూడాలన్న బలమైన కోరికే అటు లేకపోతే ఈ ప్రయాణం ఈమె గారిలా తెమలిచ్చేవారా? చూస్తుండు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తారామె. ఈ గొడ్లు, ఈ పొలాలు, ఈ మనుషులు మన కోసం ఎదురు చూస్తారని ఆమెకి తెలుసు. పద పద, తేదీ తెలియగానే వచ్చి చెప్తా అంటూ చక్కా పోయారు మాస్టారు. కూర్చున్న చోటు నుంచి కదల్లేదు గణపతి. అతని మనసు ఎక్కడో విహరిస్తోంది. అక్కాబావులు పోటీపడి తనపై వలకబోసిన అభిమానం చుట్టూ తిరుగుతోంది. అది చూసి అప్పుడప్పుడు రవి చూపెట్టిన విపరీతపు అసూయ కోపం చుట్టూ కూడా తిరుగుతోంది. ఆ కోపంలో ఓసారి కుంటి కుంటి అంటూ ఆట కట్టించాడని ఎప్పుడూ లేంది బావవాణ్ణి కొట్టడం, తనే వాణ్ణి లాక్కొని వద్దు నిజం చెప్తే వాడిని కొడతావేం బావా అండం చుట్టూ సుళ్ళు తిరుగుతోంది. వెలుగులు బంగారు పూత పూసుకుని వచ్చేస్తున్న సాయంత్రం గాని, నీటి మీద గాలిలో చల్లదనంలో చిరుగాలి బయలుదేరడం గాని గణపతి గమనించనే లేదు. అనుకున్న రోజు రాని వచ్చింది. గుడివాళ్ళలో రైలెక్కి బెజవాడలో దిగి అక్కడి నుండి శాస్త్రి గారి నుండి టికెట్ అందుకుని మద్రాసు మేలెక్కారు ముగ్గురు. మేలు ఉదయాన్నే వెళుతుంది కనుక బాగా ముందు మీరు అమెరికన్ సెంటర్కి వెళ్ళిపోండి. కాస్త ఆలస్యమైన పెద్ద క్యూలుంటాయి, ఇబ్బంది పడతారు. అంతేకాదుండాయి, వీసా వాళ్ళనే తప్ప
మిగిలిన వారిని ఈ మధ్య కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదని విన్నా, కనుక్కోండి. పాపం గణపతి గారు అలా రోడ్డు పక్క పేవ్మెంట్ మీద ఎంతసేపు పడిగప్పులు పడుంటారు, హెచ్చరించారు. పర్వాలేదండి, నా కాలు నా కర్ర చూడగానే జాలేసి ఓ చోటు చూపెడతారు కూర్చోడానికి, నవ్వారు శాస్త్రి గారు. వాళ్ళకవేం లెక్క కాదు. పోయినసారి కాస్త కాలు విరిగిన కుర్రాన్ని కూడా ఎవరినీ వదలలేదని విన్నా. అమ్మా, మీరు ధైర్యంగా వెళ్ళండి, ఏం అడగరు. రవికుమార్ అంత కరెక్ట్గా అన్నీ పంపాడు, సరదాగా చెప్పారు. ట్రైను వేగంతో పోటీపడి గణపతి ఆలోచనలు సాగిపోతున్నాయి. చాలా ముఖ్యమైన కాగితాలు అని చెప్పి ఓ కవరు అతికించేసి అక్కగారి పెట్లో పెట్టాడు. అయితే ఇక్కడే ఉన్నీరా అంటున్న ఆమెని వారించి, ఇవి కాపీలు అక్కయ్యా, అసలువి లాయర్ గారి దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఇవి నీ కొడుకు చూడడం కోసం, వాడికి తెలియాలి కదా. ఎందుకురా, ఈ డబ్బుకేం విలువ లేదన్నాడు గణపతి. ఇన్ని వేలు పోసి కొన్నాం కదరా టికెట్, విలువ లేదంటావా? ఆశ్చర్యంగా అడిగాడు సుందరమ్మ గారు. వాళ్ళ డబ్బులో తక్కువ అంతే అన్నాడు నిర్లిప్తంగా. మరి నాకక్కడ డబ్బు కావలిస్తే అనుమానంగా అడిగారు సుందరమ్మ గారు. నీకు $500 కొనిస్తాలే, అవి అయిపోయాక కొడుకుని అడుగుదుగాని, నవ్వేశారు. మరేం మాట్లాడలేదు. రైలు ఊపుకి కుదుపుకి మనసులు ఎంత భారంగా ఉన్నా శరీరానికి నిద్రకి వరక తప్పలేదు. తెల్లవారుతుండగా సెంట్రల్లో దిగారు. ఓ టాక్సీ చేసుకుని హోటల్కి వెళ్లారు. కాస్త స్నానాలు చేసి ఇంకా పూర్తిగా ఎండ పైకి రాకుండానే అమెరికన్ కార్యాలయపు వీసా గేటు కేసి సాగారు. అప్పటికే ఓ 25 మంది ఉన్నారు. స్టేషన్ నుంచి తిన్నగా ఇటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్రి గారు అన్నట్టే వీసా కోసం వెళ్లే వాళ్ళు ఒక్కొక్కలే వెళ్లాలన్నారు గేటు దగ్గర. మేము లోపల దాకా వెళ్ళాం, అలా పచ్చికలో కూర్చుంటాం, ఆమెకి దారి చూపి అని గణపతిని చూపి మాస్టర్ అడిగారు. ఏ కళ్ళున్నాడో, అలా కాకుండా ఇటు నుండి వెళ్లి కూర్చోండి అని చూపెట్టాడు. దానికే యువతల నిలబడిన వాళ్లలో కొందరు మండిపడ్డం ప్రారంభించారు. కాని గేటు దగ్గరున్న కుర్రాఫీసరు గేటు మూసి చక్కా పోయాడు. ఓ 25-30 మందిని పంపి ఆగుతారు కాబోలు అనుకుంటూ పచ్చని గడ్డిలో కూలబడి కర్ర పక్కనే పెట్టుకున్నాడు. గణపతి గుండె క్షణక్షణం భారం అవుతోంది. సుందరమ్మ గారి చేతిలో కాగితం చూసి ఓ నెంబరిచ్చి చేయి జాపి, అలా వెళ్ళండి, లోపలికి వెళ్ళాక పిలుస్తారు నెంబరు అని ఇంగ్లీష్లో చెప్పాడు. పక్కనే ఉన్న అమ్మాయి అరవంలో చెప్పి చూసి పొండలా అంటూ లోపలికి వెళుతున్న వాళ్ళని చూపెట్టింది. సుందరమ్మ గారు తమ్ముడు కూర్చోవడం చూసి ధైర్యంగా లోపలికి నడిచారు. బయట ప్రపంచం ఆమె అనుకున్నంత భయపెట్టలేదు. కాస్త జంకుతూ అక్కడ కూర్చున్న చాలా మందిని చూసి ధైర్యం తెచ్చుకుని ఓ కుర్చీలో కూర్చున్నారు. నెంబర్ పిలుస్తున్నారు. ఒక్కొక్కళ్లే లేచి వెళ్లి కొందరు త్వరగాను, కొందరు 10-15 నిమిషాల తర్వాత వస్తున్నారు. ఉన్నట్టుండి పక్కనున్న యువతి, మీ నెంబర్ ఎంత? స్వచ్ఛమైన తెలుగులో అడిగింది. తన చెవులను తానే నమ్మలేనట్టు ఆమె ముఖంలోకి చూస్తూ, 103 ఉందమ్మా, అంతమంది కనపడరేం అడిగారు. వచ్చి ఉండరంక, లేక వెళ్ళిపోయి ఉండొచ్చు, మొదటిసారి వెళుతున్నారా? ఎంతో ఆప్యాయంగా అడిగింది. 30-35 మధ్య ఉంటుంది ఆమె వయసు. అవునమ్మా, అబ్బాయి కోళ్ళ ఉన్నారు. తనకు తెలియకుండానే తన గొంతుకు నూతులోంచి వస్తున్నట్టు అనిపించింది సుందరమ్మ గారికి. నేను అక్కడే ఉంటానండి, డాక్టర్ని, మాది హైదరాబాదే. వీసా కెట్టు ఇక్కడికి రాక తప్పదు, ఇలాగే వెళ్ళిపోదామని. మీరెక్కడా? సరదాగా అడిగింది. మాది గుడివాడ దగ్గర గొడ్లవల్లేరని పల్లెటూరు. అబ్బా, ప్రశాంతమైన పల్లె వదిలి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నారన్నమాట. యుఎస్లో ఎక్కడుంటాడు మీ అబ్బాయి అడిగింది. న్యూయార్కు. నేను అక్కడే దిగుతా, ఉత్సాహంగా అంది. కలిసి ప్రయాణం చేయడానికి కుదురుతుందా? ఆశగా అడిగారు సుందరమ్మ గారు. ఎందుకు కుదరదు, బొంబాయి దాకా ఎవరైనా వస్తున్నారా? మా తమ్ముడు మా ఊరి పోస్ట్ మాస్టరు వస్తారు, అక్కడి నుంచి ఒంటరి ప్రయాణమే, ఎలాగాని బెంగపడిపోయాను. దేవుడే నిన్ను కనిపించేలా చేశాడు అంటుండగానే నెంబరు పిలుపు వినిపించింది. మీ నెంబరే, వెళ్ళండి, అటు ఆ సందులోంచి అంటూ చూపెట్టింది. ఆమె ముఖంలోకి చూస్తూ, నేను వచ్చేదాకా ఉంటావా అడిగారు. మీకేం భయం లేదు, నా పని అయిపోయినా మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటానండి, నవ్వుతూ అంది. నాకిది అవసరం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ కాగితాలు పట్టుకొచ్చా, అవి తీసుకెళ్లిపోవాలంతే, వెళ్ళండి అంది. ధైర్యంగా లోపలికి వెళ్లారు. ఆమె చేతిలో కాగితాలు అన్నీ వివరంగా చూసి ఏం మాట్లాడలేదు. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని, మీరు 5 గంటలలోపునొచ్చి మీ పాస్పోర్టు వీసా పట్టుకెళ్ళండి అన్నారు. వచ్చిరాని తెలుగులో ఒక ఆమె ఆ విషయం వివరించింది. బ్రతుకు జీవుడా అని బయటపడి ఆత్రంగా హాల్లో కలిగేశారు. ఇదిగో ఇక్కడండి, సాయంత్రం రమ్మన్నారా అడిగిందా డాక్టర్. అవును, మళ్ళీ ఏదైనా అడుగుతారా? లేదండి, పిలుస్తారు, వెళ్ళి తెచ్చుకోవడమే, వెళదామా? నీ పని అయిపోయిందా తల్లి ఆప్యాయంగా అడిగారు. అయిపోయిందండి, మీ తమ్ముడు గారిని చూసి నేను వెళతాను, రాత్రి ప్లేన్లో కలుసుకుందాం అంటూ దారి తీసింది. గణపతిని చూసి నొచ్చుకుంది. ఈసారి మీరు రండి, అసలు ఇండియాలోనే ఈ చిన్న అవకరం సరిచేస్తారే, ఎందుకు ఊరుకున్నారు? ఈసారి అక్కడికొస్తే హాయిగా ఆపరేషన్ చేయించుకోవచ్చు,
అంటూ గలగలా మాట్లాడుతున్న డాక్టర్ని చూసి సంతోషం ముంచుకొచ్చింది. ఇక అక్కయ్య ప్రయాణం గురించి నాకు బెంగలేదు డాక్టర్ గారు. న్యూయార్క్ లో వాడికి మా అక్కయ్యను అప్పగించే భారం మీదే అన్నాడు. అవునమ్మా, మా గణపతికి ఆ ప్లేన్లో అక్కయ్య ఏమైపోతుందోనన్న బెంగే అన్నారు మాస్టారు. నవ్వు, ఓ డాక్టర్ కూడా ఉంది కదా, స్టాప్ వర్రింగ్, సంతోషంగా పంపండి. ఎవడో హైజెక్ చేస్తే తప్ప హాయిగా జేఎఫ్కేలో దింపేస్తాను మీ అక్కగారిని. నేను వెళ్ళిరానా, ఓ ఫ్రెండ్ ఇంట్లో దిగాను అంటూ చకచక హీల్స్ చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూసావక్కయ్య, శుభసూచకం అంటే ఇదే, ఇక నాకు బెంగలేదు అంటూ ఆటో కోసం చూస్తూ నిలబడ్డారు. మీరు మీ అబ్బాయి ఊర్లో దిగబోతున్నారు, కాస్త మొహం కడుక్కుని కావలిస్తే చీర కూడా మార్చుకోవచ్చు, లేవండి అంటూ చాలా ఉత్సాహంగా లేపుతున్న డాక్టర్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడే అప్పుడే వచ్చేసానా? నమ్మలేనట్టు ఎదురు ప్రశ్న వేశారు సుందరమ్మ గారు. చిరునవ్వే సమాధానంగా చెప్పిందా స్నేహశీలి. ఇక అబ్బాయిని మనవల్ని చూడాలన్న ఆత్రంతో అడుగు ముందుకు పడదనుకుంటా మీకు, లేండి అంది. కూర్చుని ప్రయాణం చేసిన సుందరమ్మ ఒళ్ళు హోనం అయిపోయినట్టుంది. పాదాలు నీరు దిగి బాగా వాచిపోయి వేసుకున్న ఆకుచెప్పులు వరదలు పడేలా నొక్కేశాయి పాదాల్ని. వాటినిప్పుడు విప్పాలన్నా వచ్చేలాగా లేవు. పర్వాలేదు, కాస్త నడిస్తే అవే సర్దుకుంటాయండి. మీ బ్యాగ్ అవి నేను సర్దేస్తాను. మీరు ముఖం కడుపుని కాస్త తల సరిచేసుకోండి అంటూ హెచ్చరిస్తోన్న ఆ అపరిచితురాలి ముఖంలోకి ప్రేమగా చూస్తూ, నా కడుపును పుట్టిన ఆడకూతురు కూడా ఇంత జాగ్రత్త తీసుకునేది కాదేమో తల్లి, నీ రుణం ఎలా తీర్చుకుంటానో అర్థం కావడం లేదు అన్నారు. మీకా భయం అక్కర్లేదు. దేశం పొలిమేరలు వదిలేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ల మీద కూడా ఆత్మీయతలు అవే పుట్టుకొస్తాయి. మన వాళ్ల కోసం ముఖం వాచిపోతారు. తినబోతూ రుచులెందుకు, మీకే ఆ అనుభవం రాబోతుంది కదా. మీ పాస్పోర్టు అవి ఇలా ఇవ్వండి, వీళ్ళిచ్చిన ఫారం నింపిస్తాను అంటూ అందుకుంది. సుందరమ్మ గారు కాస్త తలదువి ముడి సరిగ్గా వేసుకున్నారు. నిజమే, ఆత్రం ఆవిడ నవనాడుల్లో జలజల పోగుతున్నట్టు అనిపించసాగింది. కోడలు ఎలా ఉందో, మనమలు ఎలా ఉన్నారో, కొడుకు తండ్రి మీద బెంగతో చిక్కిపోయాడా, ఏంటేంటో ఆలోచనలు, మనసు ఏ ఒక్క దాని మీద నిలవనంటోంది. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, మనమల్ని గురించేనా? ఇదిగో ఇక్కడ సంతకం చేయండి అంటూ ఫారం నింపి అందించింది పాస్పోర్ట్తో సహా. తెలుగులో చేయొచ్చా? గొడ్ల నీరు కుప్పుకుంటూ అడిగారు. ఆ మాట కూడా గొంతు విడిచి బయటికి రాను అంటున్నట్టుగా ఉంది. బిగ్గరగా నవ్వేసి, భలేవారే, అందరూ ఇంగ్లీష్లో పెట్టాలని లేదండి, హాయిగా వేలుముద్ర కూడా వేయచ్చు. దాని పక్కన నాలాంటి వాళ్ళెవరైనా మీ పేరు రాస్తాంగా, దీనికింత బాధపడాలా? ఆప్యాయంగా సుందరమ్మ భుజం మీద చేయి వేసింది. ఆ ఓదార్పు దుఃఖాన్ని చెలియకట్ట దాటించేసింది. ముఖం కొంగులో దాచుకుని ఏడుస్తూ, అది కాదమ్మాయి అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. మీరూరుకోండి, తీరా వచ్చాక ఈ దుఃఖం దేనికి, వారు కూడా లేరనే కదూ. పిచ్చిగాని మనం అనుకున్న దారినే భగవంతుడి వీలునామా కూడా నడుస్తుందని ఎలా ఊహించారండి? ఓదార్చింది. కన్నీరు దిగమింగుకుంటూ, అది కాదమ్మా, వారెప్పుడు అంటుండేవారు, కనీసం సంతకం పెట్టడమైనా ఇంగ్లీష్లో నేర్చుకోమని. చాలా ప్రయత్నించాను. చూడండి, దిగుతున్న వాళ్ళు ఆగి చూస్తున్నారు, మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని కాస్త ముఖమెత్తి నవ్వండి అంది నెమ్మదిగా. నిజమేనమ్మా, ఏంటో నెత్తి మీద కొండున్నట్టే వచ్చేస్తాయి పాడు కన్నీళ్లు. వణికే పెదవులతో కాస్త నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నారు. మీరు పైకి ఏడుస్తున్నారు, భేషజం అలవాట్లేదు కనుక. మాకు ఉంటుంది, ఇండియాకొచ్చి ఎప్పుడు తిరిగి వచ్చేస్తున్నా మళ్ళీ ఎప్పటికి వీలవుతుందోనని. పర్వాలేదు, కూర్చోండి, ఇంకా చాలా మంది దిగాలి. పొరుగును దిగినా అక్కడ ఇంకా ఎంత లేదన్నా గంటన్నర పడుతుంది. కాగితాలు తీసుకుని మీ పాస్పోర్టు మీద ముద్ర వేసిస్తాడు. ఒక మాట, ఇంటికి వెళ్ళగానే ఈ పాస్పోర్టు భద్రంగా మీ పెట్టడుగును పడేయండి. ఇది లేకుంటే తిరుగు ప్రయాణం దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది. మీరు మీరే అన్నదానికి ఇదొక్కటే ఆధారం, జాగ్రత్త. అలాగే చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎప్పుడు కొన్నైనా డాలర్లు దీంట్లోనే పెట్టి ఉంచేసుకోండి, ఎందుకైనా అవసరం కావచ్చు. ప్రతి చిన్నది కోడల్ని కొడుకుని అడగాలన్న బాధ ఉండదు. ఇంటి దిక్కుగా మిలిగిన వాళ్ళు ఇంట్లో ఒకరి కింద మీరు ఉండలేరు, అందుకే ఈ జాగ్రత్త అవసరం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండేం. సుందరమ్మ గారికి చెయ్యి నొక్కంది డాక్టరమ్మ. నా తల్లే, నాకు ఈ సంగతులు చెప్పకపోతే ఎలాగమ్మా, తిరిగి రావడానికి నాకు టికెట్ ఉందా చూడు అంటూ తన టికెట్ చూడమంటూ ఇచ్చారు. చూస్తూనే తల అడ్డంగా తిప్పి, లేదండి, ఇది రావడానికే, అబ్బాయి దగ్గరికి కదా అని ఇలా ఇచ్చి ఉంటారు, తిరుగు ప్రయాణానికి ఉండండి, ఇదిగో రైట్, ఇది మొత్తం టికెట్ అమ్మా, చూడలేదు, ఇది జాగ్రత్తగా ఉంచండి. మీ అబ్బాయి ఎప్పుడు పంపించాలంటే అప్పుడే టికెట్ చూపి తేదీ నిర్ణయించుకోవచ్చు, జాగ్రత్తగా ఉంచండి అంటూ అన్నీ మళ్లీ కవర్లో పెట్టింది. చాలా మంది మోయలేని బరువులు నీడ్చుకుంటూ దింపుకుంటున్నారు. ఇది చేతి సామాను అనడం దారుణం. సుందరమ్మ గారి బ్యాగ్ కూడా అందుకుని పదండి అంటూ దారి తీసింది డాక్టర్. జేఎఫ్కే విమానాశ్రయంలో అడుగు పెట్టింది సుందరమ్మ. అది నేల అనిపించలేదు ఆమెకి, రోడ్డు కనిపించలేదు, రద్దీ కనిపించలేదు, నేలంతా దగదగలాడిపోతుంది.
ఇంకా ఎంత దూరం అమ్మాయి అంటూ ఆగింది. అదిగో అక్కడ బారులు తీరి నిలబడ్డారే, అక్కడ చూస్తుండండి, ఇట్టే అయిపోతుంది. మీరు బొంబాయిలో ఎక్కినట్టు కాదులేండి అంది అక్కడ పడ్డ కష్టం తలుచుకుని. ఎందుకో వీళ్ళకింత కసి, విదేశాలు వెళ్తున్న వాళ్ళని చూసి అనిపించేలా ప్రవర్తిస్తారు అక్కడ. వాళ్ళేమడుగుతారో ఎలాగమ్మా అనుమానంగా అడిగింది సుందరమ్మ. మీకేం కంగారక్కర్లేదు, నా పాస్పోర్ట్ ఇంకో చోట, నేను క్షణాల్లో పని ముగించుకుని మీ దగ్గరకు వచ్చేస్తాను. మీరు అటు ఇటు వెళ్ళిపోకండి. మీ అబ్బాయి చేతిలో మిమ్మల్ని అప్పగిస్తానని మీ డియర్ బ్రదర్కి మాటిచ్చాను, మరిచిపోకండి. మాట్లాడుతూ నడుస్తుండగానే బోరులు తీరిన క్యూలో చేరిపోయారు. అంతా కాస్తో కూస్తో తెలిసిన ముఖాల్లాగానే అనిపిస్తున్నాయి. అంతసేపు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళే ఎక్కువ కావడం వల్ల. విల్ యూ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ హెర్, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ సెకండ్ అంటూ ఒక ఆయనకి సుందరమ్మని అప్పగింత పెట్టి, నేనొచ్చేలాగా మీరు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే ఈయన చూస్తారు, సరేనా అని చెప్పి పొరుగులాంటి నడకతో తన కౌంటర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్. అక్కడున్న అప్పుడప్పుడు సుందరమ్మ కేసి ఆదుర్దాగా చూస్తుండడం గమనించిన ఓ పెద్ద మనిషి, మీరిలా నా స్థలంలోకి వచ్చి పని ముగించుకుని వెళ్ళండి, పెద్దావిడ మీద ఆదుర్దాగా ఉన్నట్టుంది. యువర్ మదర్ కుతూహలంగా నవ్వుతూ ఆఫర్ చేశాడు. నోనో, మొదటిసారి ఇండియన్ చూస్తున్నారు, కొంచెం భాషా సమస్య కూడా. వాళ్ళబ్బాయి వచ్చేదాకానే అంటుండగానే తన కౌంటర్ చేరడం క్షణంలో పని అయిపోయింది. సారీ, నా మూలన వెనకబడ్డారు అంది స్థలం మారిన ఆయనతో. నోనో, పెద్దల పట్ల మీ భారతీయులకున్న గౌరవం, ప్రేమ, శ్రద్ధ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. మా వాళ్ళు దాంట్లో పొదవంతు నేర్చుకున్నా బాగుందనిపిస్తుంది. గో టేక్ కేర్ ఆఫ్ హెర్ అన్నాడు సాదరంగా. సుందరమ్మ డాక్టర్ ముఖం చూడగానే, వచ్చేసావా తల్లి, ఇంకో ఇద్దరే ఉన్నారు, నువ్వు వస్తావో రావో అని చూస్తున్నా అన్నారు ధైర్యంగా ఊపిరి పీలుస్తూ. అదేనండి వద్దంట, దిగాక భయపడితే ఎలా, నీళ్లు చూసి పదండి అంటూ అక్కడున్న సెక్యూరిటీ వాడితో చెప్పి తను కూడా వెళ్ళింది. ఇమిగ్రేషన్ దగ్గరికి పెద్దామెకి భాష రాదని, అందుకని సాయం వచ్చానని వివరించింది. కౌంటర్లో బ్లాక్ ఉమెన్ కూర్చుంది. నో ప్రాబ్లం అంటూ పాస్పోర్ట్ ఫారం తీసుకుని చూస్తూ, వెన్ లాంగ్వేజ్ ఫైల్స్ టేక్ టు సింబల్స్ అన్నారు. అంటూ ఎన్నాళ్ళుంటారు అని సంజ్ఞతో ప్రశ్నించింది సుందరమ్మ గారిని. 3-4 నెలలు లేదా ఓ 6 నెలలు అన్నారు స్వచ్ఛమైన తెలుగులో. ఓకే, ఈమెకి 6 నెలలు స్టాంప్ వేస్తున్నా, కొడుకుతోనేగా ఉండేది అడిగింది. అవునంది డాక్టర్. పాస్పోర్టు వెనక్కి అందించేస్తూ, హ్యావ్ ఏ గుడ్ స్టే అంటూ చిరునవ్వు నవ్వింది ఆఫీసర్. అర్థం కాకపోయినా తలూపారు సుందరమ్మ గారు. చూసారా, నేను రాకపోయినా మీ అంతటి మీరు సాధించగలిగేవారే, తిరిగితనం లేకుంటే చాలు. చూడండిలా ఉండండి, ఒక ట్రాలీ తెస్తా, ఇద్దరు సామాను పట్టేస్తుంది అంటూ ట్రాలీ డెలివరీ చోటుకి నడిచింది. అక్కడ $1 పెట్టింది. ఒక ట్రాలీ నిమిషంలో బయటికి లాగింది. వింతగా చూస్తున్న సుందరమ్మ గారిని చూసి, డబ్బు పెడితేనే గాని తీసుకోలేం, ఇక్కడ అదో సుఖం. డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడకపోతే హాయిగా ఉంటుంది. మనకులాగా డబ్బిచ్చి మోసపోవడం ఇక్కడ చాలా అరుదు. పదండి, సామాన్లు వచ్చేసి ఉంటాయి అంటూ చకచకా ట్రాలీ తోసుకుంటూ సామాన్ల దగ్గరికి నడిచింది డాక్టర్. ఆ రద్దీ దారిలోనూ తోపుళ్లాటి లేకపోవడం, పరిశుభ్రమైన పరిసరాలు చూస్తూ డాక్టర్ వెంట సాగారు. చూసారా, వచ్చేసింది సామాను, అంతా తీసేసుకున్నారు కూడా. మీ 2 పెట్టెలు గుర్తుపట్టగలరా అంటూనే, ఇదిగో 2 గువ్వ పెట్టెలా కూర్చున్నాయి, అవునా అని గలగలా నవ్వేసి ఆ పెట్టెలు ట్రాలీ మీద పెట్టింది. తర్వాత తన పెట్టెలు పట్టుకొచ్చి పెట్టి, పదండి ఓ క్యూలో మళ్ళీ. ఎందుకమ్మా ఇంకా? సుందరమ్మ గారి మాటలాపి, ఇక్కడంత గొడవ ఉండదు, ఒక్కొక్కప్పుడు పెట్టెలు తెరవమని కూడా అడగరు, పదండి అంటూ క్యూ కేసి నిదానించి చూసింది. ఒక క్యూ చేత్తో చూపి, అది మనం వచ్చిన ఫ్లైట్ది అని దాని కేసి నడిచింది. కస్టమ్స్ చెక్ చేస్తున్న ఆఫీసరు అమెరికన్. డాక్టర్ని తెలిసిన వాళ్ళ పలకరిస్తూ ఎనీథింగ్ అన్నాడు. డాక్టర్ చిలిపిగా నవ్వి, డిసీజెస్ అంది. ఓ డాక్టర్, గుడ్, గెట్ లాంగ్ అని ఆమె పెట్టి తోశాడు పక్కకి. షీఈజ్ విత్ మీ. కొడుకు దగ్గరికి తొలిసారి ఇండియా నుంచి వస్తోంది, పెట్టెలు తెరవమన్నా అడిగింది. వాట్ విల్ షీ హ్యావ్? సీల్డ్ పికిల్ టిన్స్. నవ్వి ఆమె కాగితం మీద కూడా ముద్ర వేశాడు. థ్యాంక్ యూ అని ముందుకు సాగింది డాక్టర్. అమ్మాయి పెట్టెలు చూస్తాడన్నారు. తర్వాత విప్పమంటారేమోనన్న అనుమానంతో అడిగారు సుందరమ్మ. లేదు, ఏముంటాయి, ఊరగాయలేనా అన్నాడు. నవ్వింది డాక్టర్. ఇక బయటపడ్డమే, ఇక్కడి దాకా నా పని, ఇక మీ అబ్బాయి ఈ జన సమూహంలో గుర్తించవలసిన బాధ్యత మీది అంటూ గ్లాస్ డోర్ కేసి చేయి చూపింది. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. అద్దాలకి ముక్కులాంచేసి తమ తమ బంధువర్గం కనిపిస్తుందా అని చూస్తున్నారు. ఇంతమందిలో వాడు నన్ను చూసి ముందుకు రాడా, నా కోళ్ళు పిల్లలు అంతా వస్తారమ్మాయి. ఉత్సాహం, ఉద్వేగం ముప్పిరికొనగా దృష్టి సారించి చూడసాగారు సుందరమ్మ. ఇదిగో మావారు, డియర్ పిన్నిగారిమే, మొదటిసారి నేను సరదాగా ప్రయాణం చేసొచ్చా. వీరి అబ్బాయి న్యూయార్క్ లోనే ఉంటాడట అని పరిచయాలు చేసింది. కళ్ళారపకుండా డాక్టర్ భర్త కేసి చూసింది సుందరమ్మ గారు. అందంగా 6 అడుగుల ఎత్తున్నాడు.
చక్కగా చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. మీ అబ్బాయి కనిపించాడా చూద్దాం అంటూ భార్య చేతిలోని బరువు అందుకున్నాడు. తక్షణం సుందరమ్మ చేతిలోని బరువు అందుకుంది డాక్టర్. ఇంతమంది యువకుల్లో తన కొడుకు తనకే గుర్తు తెలియడా? బెంగ పట్టుకుంది. ఆత్రంగా భయంగా చుట్టూ కలిగి చూడడం ప్రారంభించిందామె. వస్తారండి. న్యూయార్క్ రద్దీ మీరు చూస్తే కాని నమ్మరు. చీమల బారుల్లా సాగుతాయి కార్లు. అలాంటి రద్దీలో చిక్కుకుంటే ఒక్కొక్కప్పుడు గంటలు గడిచిపోతాయి తెలుసా అని ధైర్యం చెప్పింది. చూస్తుండగానే దూరంలో పొరుగులాంటి నడకతో రవి రావడం సుందరమ్మ గారి కళ్ళబడింది. అదిగో వచ్చాడు అన్నారు ఉత్సాహంగా. అప్పటికే జనం పలచబడ్డారు. అమ్మా అంటూ తల్లి చేయి అందుకున్నాడు రవి. నువ్వేం ఇబ్బంది పడలేదు కదూ పలకరించాడు. కొడుకు కేసి చాలా గర్వంగా చూసి, లేదురా, దేవుడు నీకు అక్కయ్యని పంపాడు, ఇదిగో అంటూ డాక్టర్ని చూపింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి లేకపోతే దారి పొడుగునా ఏడుస్తూ వచ్చేదాన్నేమో అంటూ డాక్టర్ని కలుసుకోవడం దగ్గర నుంచి చెప్పడం ప్రారంభించారు. కాని సడన్ గా రవి ముఖంలోకి చూసాగారు. అమ్మాయి నువ్వు వెళ్ళు, రాసిపెట్టుంటే నిన్ను మళ్ళీ చూస్తాను. కంటతడి పెట్టుకుంటూ అంటున్న సుందరమ్మని గట్టిగా కౌగిలించుకుంటూ, అలానే తప్పించుకో చూస్తున్నారా మిస్టర్ రవి? నా చిరునామా అమ్మగారికి రాసిచ్చాను. ఎప్పుడైనా ఉత్తరం రాయించు. నాకు ఇంటి నుంచి ఉత్తరాలు రాసేవాళ్లు లేరు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హెర్ అంది ఎంతో అభిమానంతో. షూర్ అమ్మా, మరి బయలుదేరదామా? వారికి ఇప్పటికే బాగా ఆలస్యమైంది మన మూలాన. థ్యాంక్ యూ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ మై మదర్. నేను ఫోన్ చేస్తా అన్నాడు. వెళ్ళిరానా అమ్మాయి, నేను నిన్ను మర్చిపోలేను. ఏం చెప్పినా కూడా మర్చిపోవద్దు. మీ నుండి పెద్ద పెద్ద ఉత్తరాలు ఎదురు చూస్తాను. తనివి తీరా తెలుగు చదువుకుంటాను. వెళ్ళండి. బై మిస్టర్ రవి, మీ మామయ్య గారిని కూడా చూశాను. నైస్ మ్యాన్. వీలైతే ఇక్కడికి రప్పించు. సింపుల్ ఆపరేషన్ తో ఆ కాలు సరైపోతుంది. అమ్మా వస్తా అంటూ భరత వెనక నడిచింది డాక్టర్. ఎంతసేపు చూస్తావలా, మనం బయలుదేరదాం పదా అంటున్న కొడుకు మాటలకి ఈ లోకంలోకి వచ్చి పడింది. నిట్టూరుస్తూ, ఎంత మంచి తల్లిరా రవి, ఎంత ఆత్మీయత, అసలు భేషజం లేని మనిషి. సరే, ఇక ఆవిడ పొగడతలతో రాణి ప్రాణం విసిగిస్తావు కాబోలు. అమ్మా, కొత్త పరిచయాలు ఎప్పుడు ఇలా దట్టంగా ఉండిపోవు పదా. ఈమె కాకపోతే ఇంకొకరు సహాయం చేసి ఉండేవారు. అవునా? కారు కేసి నడిచాడు. అతని వెంట నడుస్తూ, నిజమే, ఇంకొకరు ఉండకపోర్రా, కాని అలాంటి తల్లి మటుకు దొరుకుండేది కాదు అంటూ కొడుకు తలుపు తెరిస్తే యాంత్రికంగా ఎక్కి కూర్చుంది. ఎందుకో ఎదురు చూడకుండా నేల గట్టిగా తగిలినట్టయింది ఆమెకి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మెడలు నొప్పి పడతాయి. ఇక్కడింతే. విస్తరించడానికి చోట్లేక భవనాలు ఆకాశంలోకి అలా వీలినంత చొచ్చుకుపోతాయి. మేమున్నది ఇలాంటిదే నవ్వుతూ అన్నాడు రవి. నిజంగానే కారు చీమలాగానే వరుసలో పడిపోతుంది నవ్వుకున్నారు సుందరమ్మ గారు. దేనికమ్మా నవ్వు? కుతూహలంగా అడిగాడు. ఆ డాక్టర్ అమ్మాయి నువ్వు రాలేదు ఇంకా అని ఆత్రపడుతుంటే ఇలా చీమల బారుల్లా సాగే కార్ల మధ్య చిక్కుబడితే ఒక్కొక్కప్పుడు గంటలు గడిచిపోతాయింది. సరిగ్గా అలాగే లేదు. రాణి ఎలా ఉందిరా? కారులోనే కదా, తీసుకురాలేకపోయావా? బాబునైనా తీసుకునొచ్చుండొచ్చు. నొచ్చుకున్నారు. ఒక్క కొడుకే ఎదురు రావడంతో సుందరమ్మ ఉత్సాహపు పొంగుపై చన్నీళ్లు చిలకరించినట్టయిపోయింది. ఇల్లంతా సర్దుతోందమ్మా. నువ్వు వస్తున్నావా? నీకు పడుకునేందుకు బాబీ గదిలో ఏర్పాటు చేస్తోంది. ఇక కొద్ది రోజుల్లో చలి ప్రారంభం అవుతుంది. ఇబ్బంది పడతాం. రవి, ఈ భవనాల మధ్య రోడ్డుంది గాని ఎండ పడుతుందిరా. ఏంటి రద్దీ? నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నానురా. ముఖాన కమ్ముకొస్తోన్న చిరుచెమటల్ని, హృదయంలో పొంగుకొస్తోన్న ఏదో బాధని ఒకేసారి తుడిచేసుకుంటున్నట్టుగా కొంగుతో గట్టిగా ముఖం తుడుచుకున్నారు సుందరమ్మ గారు. అమ్మా, ఆవిడ మామి గురించి అలా ఎందుకంది? నువ్వు చెప్పావా? చెప్పడం ఎందుకురా? ఆ కాలు కర్ర చూస్తే తెలీదా? ఏం అలా అడిగావు? అబ్బే, ఇక్కడికి తీసుకొస్తానని గాని చెప్పావా? అమ్మా, ఇక్కడ డాక్టర్లు ఎంత ఖరీదో నీకు తెలీదు. వాడొస్తాడా పెడతాడా రవి? ఆ మంది మాట వరుసకంతే. కోళ్ళ గురించి చెప్పు మాట మారుస్తూ అన్నారు. బాగుందమ్మా. ఓ ప్రమాదం మూలాన కడుపుకి దెబ్బ తగిలింది. తక్షణం ఆసుపత్రిలో చేర్చాను కనుక ప్రాణాపాయం తప్పింది. వాడు బొద్దుగా నాన్నలా తెల్లగా ఉంటాడమ్మా. భాస్కర్ అని పేరు పెట్టాం. వీడికి శేఖర్ అని పెట్టాం. అంతా సెమి అంటారు. చాలా గర్వంగా చెప్తున్న కొడుకేసి నమ్మలేనట్టు చూస్తూ ఏదో అడగాలని ఆగిపోయింది. ఇంకొక 20 నిమిషాలు మనం ఇల్లు చేరతాం. అమ్మా, ఊళ్ళో అంతా వదిలించుకున్నావా? ఎలా వదిలించుకుంటాం? భూమి వదిలేదా? అన్నీ గణపతికి అప్పగించొచ్చా? నీ తిరిగి వెళ్లేదాకా వాడు చూసుకుంటాడు. అక్కడ మనకి స్థానబలం ఉంది. వాడికి అన్నదానులున్నాయి. అదేం పర్వాలేదు ధైర్యంగా అన్నారు. ఎప్పుడెళ్ళిపోదాం అనేటి నీ ఉద్దేశం? గట్టిగా నవ్వేస్తూ, మరిచిపోకు, వచ్చేదాకా నీ ఇష్టం. నువ్వింక వెళ్లడం మాట ఎత్తకు అన్నాడు దృఢంగా. సుందరమ్మ దానికేం బదులు చెప్పలేదు. కారు మొత్తానికో చోట ఆగింది. ఇదిగో వచ్చాం, దిగమ్మా
నేను సామాన్లు దింపి లోపలికి తీసుకువెళతా అంటూ డిక్కీ తెరిచి సామాన్లు మెట్ల ముందు పెట్టాడు. బిక్కు బిక్కుమంటూ వాటి పక్కనే నిలబడింది. పద అంటూ 2 పెట్టెలు 2 చేతుల్లో అందుకున్నాడు. ఎవరినైనా పిలవకూడదురా, అంతంత బరువులు నువ్వు ఎత్తడమేమిటి? భలే దానివే, ఇదేం మన ఊరనుకున్నావా? పిలవగానే పాలేళ్లు అంతా బిలబిలమంటూ రావడానికి? ఇక్కడ చచ్చినట్టు ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. పద. లిఫ్ట్లో పైకి పోతున్నా దానిలో ఇంకా 4-5 హాయ్ అని పలకరించినా రవి హాయ్ అని బదులు చెప్పాడే గాని ఈమె నా తల్లి అని చెప్పలేదు. ఓ ముసలాయన ఉండబట్లేక విజిటర్స్ అని అడిగాడు. యా, ఫ్రమ్ ఇండియా అని బదులు చెప్పాడు రవి. ఎందుకెంత అంటీ ముట్టినట్టుగా ఉన్నాడు? అంతా ఇక్కడ ఇలాగే ఉంటారా అనుకుంటుండగానే దిగమ్మా అంటూ కారిడార్లో అడుగు పెట్టాడు. ఇటు, ఇదిగో ఇదే మన ఫ్లాటు అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. కాస్త తలుపు తెరిచి చూసి తర్వాత తెరిచింది రాణి. అత్తయ్య వచ్చారా అంటూ లోపలికి ఆహ్వానించింది. అమ్మ రాణి, బాగున్నావా? నీకు ప్రమాదం జరిగిందని తెలిసి విలువలాడిపోయిన తల్లి, ఏడి బాబు? ఆత్రంగా కలి చూసింది. పైకి అన్ని సంతస్తులున్నా ఇదేంటి ఇంతింత చిన్నవాటాలు? ఇల్లు కలి చూసి అడిగారు సుందరమ్మగారు. ఇది అపార్ట్మెంట్ అత్తయ్య, ప్రస్తుతానికి ఇంతకంటే పెద్దిల్లు రాదు. బాబీ ఆడుకునేందుకు వెళ్ళాడు, అందుకే ఇల్లు కాస్త నిశ్శబ్దంగా ఉంది. రండి, కాస్త కాఫీ తాగి స్నానం చెదురుగాని అంటూ బాబీ గదిలోకి అత్తగారింటి సామాను తరలించింది రాణి. స్నానం చేసి నా చిన్న మనవణ్ణి చూడాలి ముందు. పెట్టి తెరిచి ఓ గుంటూరు చీర తీసుకుని స్నానానికి సిద్ధం అయ్యారు. ఒళ్ళు ఏదో తెలియని నిద్రమొత్తుతో తూలిపోతున్నట్టుగా అనిపించింది. ఇదేంటి ఇంత నిద్ర ముంచుకొస్తోంది అనుకుని రాణి చూపిస్తుంటే బాత్రూంలో అన్నీ చూసుకున్నారు సుందరమ్మగారు. జాగ్రత్త అత్తయ్య, ఒక్కొక్కప్పుడు వేడినీళ్లు ఫోర్సుగా వచ్చేస్తే ప్రమాదం అంటూ తలుపు జారవేసి వెళ్ళింది. దర్జాగా కూర్చునొచ్చి ఈ అలసటేంటి అనుకుంటూ హాయిగా వేడినీళ్లు తలారా స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని చాకింటి చీర కట్టుకున్నారు. అప్పటికే ఒళ్ళు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించసాగింది. ఇదిగో కాఫీ, కాసేపు పడుకుంటే పడుకోండి, దూర ప్రయాణం ప్లేన్లో వస్తే అలాగే ఉంటుంది అంటూ మంచం చూపెట్టింది. మాట్లాడుతూనే అలా మంచం మీద నడుం వాల్చి మనవణ్ణి చూడాలే, నిద్రపోతున్నాడా అన్నారు. అవునత్తయ్య, మీరు పడుకోండి, ఓ గంట తర్వాత నేనే లేపుతాగా అంది నవ్వుతూ. అప్పటికే భారంగా సుందరమ్మగారి కళ్ళు మూతలు పడిపోయాయి. రవి మీ అమ్మగారిని జట్లాగా చుట్టేసింది, అలాగే పడుకున్నారు నవ్వుతూ అంది రాణి. పాపం, అలవాట్లేని ప్రయాణం. అసలు అమ్మకి గొడ్లవల్లేరును మించిన ఊరు ఈ భూభాగం మీద లేదని గట్టి నమ్మకం. ఏదో వదిలి రాగలిగింది, అదే గొప్ప. ఓ 10 రోజులు పోతే సర్దుకుంటుంది. పిల్లలు అలవాటైతే ఇబ్బంది లేదు, ఇక వెళ్లమన్నా వెళ్లదు భార్యని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. అయితే నేను ఆ ఉద్యోగంలో వచ్చి చేరిపోతానని చెప్పనా? భర్త ముఖంలోకి ఆశగా చూస్తూ అడిగింది. షూర్ షూర్, ఇంకా ఆలస్యం దేనికి? ఓ 3 వారాల తర్వాత చేరతానని చెప్పు, ఓకే? ఫోను మోగడంతో ఉండు అంటూ ఫోన్ తీసి హలో అన్నాడు రవి. మరుక్షణం హలో మిసెస్ మూర్తి, మీరా? ఏంటి విశేషం సరదాగా అడిగాడు. అమ్మగారిచ్చారా? ఎలా ఉన్నారు? మనల్ని చూసుకున్నారా? అమ్మ స్నానం చేస్తూనే నిద్ర కొరిగిపోయిందండి, అలవాట్లేని ప్రయాణం గట్టిగా నవ్వాడు రవి. ఒక విషయం చెప్పాలి రవి, మేము వచ్చే వారం పిట్స్బర్గ్ వెళుతున్నాం ఆలయానికి. అమ్మగారు వస్తానంటే తీసుకువెళదామని చూపించడం ప్రారంభించి మరి మిసెస్ మూర్తి అన్నారు. రాణిని ఫోన్ చేయమంట, ఆమెకి గుళ్ళు గోపురాలు ఇష్టమే. నాకు కుదరకపోయినా మీరు ఆఫర్ చేసినందుకు థ్యాంక్ యూ మిసెస్ మూర్తి, చెప్తాను అని పెట్టేశాడు రవి. మొదలు అన్నాడు రవి భార్యతో. మంచిదేగా, అన్నీ అంత త్వరగా చూసేస్తే అంత హాయి. యు విల్ సెటిల్ ఇన్ అంది సంతోషంగా రాణి. ఒక వారం రోజులు ఎలా గడిచిపోయిందో సుందరమ్మకి తెలియలేదు. కాని మనసుకి కొట్టొచ్చినట్టు తెలిసిందల్లా ఒకటే, మనవలతో మాట్లాడలేకపోయిన అసహాయత. నానమ్మ అన్న మాటైనా నెరపలేదేమి వీళ్ళకి? ఎలా తెలుస్తుంది నేనెవరో అని కోడల్ని అడిగింది. నానమ్మ అంటే వాళ్ళకేం తెలుస్తుంది అత్తయ్య, చెప్పినా తెలీదు. ఇక్కడ గ్రాండ్మ అంటారు. వాడికి అది నేర్పాలని 2 నెలలు కొట్టుకున్నారు, పిచ్చి సన్యాసి. చుట్టుపక్కల పిల్లలు ముసలాళ్ళని ఓల్డ్ హగ్ అంటారని అదే నేర్చుకున్నాడు. కిలకలా నవ్వింది రాణి అత్తగారి ముఖంలో చూస్తూ. మనసు ఊరుకోలేక, పోనీ చిన్నవాడికైనా మీ మామగారి పేరు ఎందుకు పెట్టలేదే కాస్త బాధగా అడిగారు. కోడల పిల్ల బాగా గడి తేలింది అని గ్రహించారు. చెప్పాలనుకున్న విషయాలు తప్ప ఇంకోటి చెప్పదని గ్రహించారు. అయినా మనసులో ఏదో బాధ ఆమెని ఉండనివ్వక అప్పుడప్పుడు ఏదైనా అడిగేవారు. దానికి ఇష్టముంటే ఏదో చెప్పేది, లేకుంటే చాలా ముద్దుగా ఏం లేదత్తయ్య ఇక్కడ కుదరదు అన్న ఒక్క మాటతో ఊరుకునేది. ఈ వారం రోజుల్లో ఇంట్లో కాస్త అలవాటైనా చుట్టూ ఏం జరుగుతుందో అన్నది కొంచెం కూడా తెలియలేదామెకి. ఇదేంటే ఇరుగు పొరుగు రావడం పోవడం ఉన్నదా అడిగారు ఒకరోజు. అంత తెరిపి ఉండదత్తయ్య, మీకు తెలుసో లేదో పక్కింట్లో హత్యలు జరిగిపోయినా తెలీదు మనకి. ఎవరి పనుల్లో వారుంటారు. కాస్త ఊపిరి తీసుకునే సమయం శని ఆదివారాలే.
ఆ రోజు పైవాళ్ల కోసం పాటుపడితే ఇంకెప్పుడు జీవితం అనుభవిస్తారు? అంటే ఎప్పుడు తను, తన కుటుంబం, తన పని, తన రాబడి అంటూ కూర్చుంటే స్వార్థం కాదే రాణి? మంది మంచిని గురించి ఆలోచించరా ఏం? ఈ దేశం ముందు సంపాదన, తర్వాతే మిగిలినవన్నీ అన్న దృష్టి అలవరుచుకుందత్తయ్య. సంపాదన లేకపోతే ఇక్కడ బ్రతుకు భారం అయిపోతుంది. చాలా గర్వంగా చెప్తున్న కోడలి ముఖంలోకి వింతగా చూస్తూ, ఇదేం జీవితమే, గానుగెద్దు బ్రతుకులు, స్వంత లాభం కొంతైనా మానుకొనివాడు మనిషి ఎలా అవుతాడే రాణి? ఏ మనిషి ఒంటరి కాదు, సంఘజీవి కదూ. మీరు ఇండియా గురించి మాట్లాడుతున్నారు, ఆ కంట్రీ గురించి చెప్పకండి. కబుర్లతో కాలం గడిపేస్తారు, అప్పులు చేసి అంపకాలు పెడతారు, ఆస్తులు పోగు చేయడమే గాని అనుభవించరు. ఇంకా దేశం బాగుపడదత్తయ్య, ఎప్పటికీ బాగుపడదు. చాలా ఆవేశంగా చెప్తున్న రాణిని చూసి నవ్వి, అలా పోగు చేయకపోతే ఇలా కొడుకుల్ని విదేశాలకు పంపించి చదివించగలరా? వాళ్ళ అచ్చటా ముచ్చట్లు కనుల పండుగగా భావించగలరా? ఒకరికి ఎంత పెట్టిగాని తను తినని తత్వం మన వాళ్ళది. అన్నం పరబ్రహ్మం అన్నారు, అతిథిని దేవుడు అన్నారు, అంతేగాని చుట్టూ గిరిగీసుకుని కూర్చోమనలేదు. స్వార్థ చింతనే అన్ని కష్టాలకి హేతు అని మన ఋషులు చెప్పారు. దానికి ఇక్కడ తలకిందులు. డబ్బు, దాంతోపాటు అప్పు కూడా ఉండాలనే వింతతత్వం నాకు కొడుకుడు పడడం లేదే రాణి. ఇంకా ఓ చిన్న ఇల్లైనా అమర్చుకోలేని ఈ సంపాదన ఎప్పటికి సరిపడుతుంది? వాడెందుకింత కష్టపడ్డాం నాకు అర్థం కావడం లేదు. హాయిగా అత్తగారి వాక్ ప్రవాహానికి అడ్డు వేస్తూ, ఆగండత్తయ్య, ఈ మెట్ట వేదాంతం వారికి నూరు పోయకండి ప్లీజ్. ఇప్పుడిప్పుడే సీరియస్ గా అమెరికన్లు ఆలోచిస్తున్నారు. అత్తయ్య, ఇక్కడ అప్పు ఉంటేనే అప్పు పుడుతుంది. అది ఇక్కడ ఆర్థిక విధానం. మీ గొడ్లవల్లేరి ఎకానమీ ఇక్కడ పనిచేయదు. కాస్త హేళన ధ్వనించిన కోడలి మాటకి నొచ్చుకుని, నేనలా అనలేదమ్మా రాణి, అక్కడికిక్కడికి పోలికేమిటి? కాస్త వంటలో సాయం చేస్తాను, అవన్నీ ఎలా పనిచేస్తాయో చెప్పు. ఇలా తిని కూర్చుంటే నా ఆరోగ్యం చెడుతుంది. మాట మార్చేస్తూ సుందరమ్మ గారు కిచెన్ కేసి నడిచారు. రోజు వంట బాధ ఉండదు కదా, శనాదివారాలు వారానికి సరిపడా చేసి పడేసుకోవచ్చు. చూస్తున్నారుగా, పదండి, నేను పనిలో చేరాక కాస్తైనా తప్పదు కదా అంటూ కిచెన్ కేసి తను నడిచింది రాణి. ఆమె మాట తీరు అంతగా రుచించకపోయినా సుందరమ్మ గారు మనసులో పెట్టుకుని బాధపడదలుచుకోలేదు. పోను పోను అంతా సరదాగా గడిచిపోతుంది. బాబీ నాకు చేరువ అవుతాడు, తెలుగు మాటలు ముద్దు ముద్దుగా పలుకుతాడు, చిలక్కి నేర్పినట్టు నేర్పిస్తాను అని తనకి తాను ధైర్యం చెప్పుకున్నారు. చిన్నవాడిని ఎత్తుకునే అవకాశమే రాలేదు. వాడింకా అతి జాగ్రత్తలో ఉన్నాడు. అంతగా ఏడవడు, కాని చుట్టూ కలి చూసి నవ్వుతున్నాడు. మనుషుల ముఖాలు గుర్తుపడుతున్నాడు. పెద్దవాడు వాడిని ఇబ్బంది పెడుతున్నాడు. వాడికి తమ్ముడంటే ముద్దు కంటే కసి ఎక్కువ అనిపిస్తుంది. వాడి ప్రవర్తన చూస్తుంటే ఒక్క తెలుగు ముక్క రాదు. అయినా వాడిప్పుడు, ఎందుకు తెచ్చావు వాడిని, పారే, వాడికేం పెట్టకు, నో నాకు తమ్ముడొద్దు లాంటి ముద్దు మాటలు తెగ వాగుతాడు తల్లిదండ్రులతోటి. ఇద్దరూ నవ్వుకుంటారు. తప్పని చెప్పండి అన్నా వారికి అర్థం కాదు. వాడే సర్దుకుంటాడమ్మా అంటాడు రవి. రవి, మనం చెప్పాలరా, మంచి చెడు వాడికి ఎలా తెలుస్తాయి? చూడు, ఒక్కసారి నా దగ్గరికి రాడు, పలకరించినా చేదరించిపోతున్నాడు. ఎన్నాళ్ళరా ఈ కొత్త? బాధగా అడిగే తల్లిని చూసినా నవ్వే వచ్చేది రవికి. అమ్మా, నీకు అధికారం చెలాయించడం అక్కడ బాగా అలవాటైపోయింది, ఇక్కడ కుదరదు, అదే కదూ నీ బెంగ? అదో జోకులా నవ్వే కొడుకు నిజంగా గుండెల మీద పెట్టుకు పెంచిన రవిబాబేనా అనిపించేదానికి. అసలు కంటే వడ్డీ ముద్దంటారా? నీకంటే వాడే నాకు ఎక్కువ. వాడికి చేరువు కాలేకపోతే నాకింకా ఆనందం ఏముంటుంది? కృష్ణ రామ అనుకుంటూ హాయిగా గడిపేయమ్మా. ఇక రాణి కూడా పనికి వెళ్ళిపోతే వాడే నీకు అలవాటైపోతాడు. అమ్మా, మరిచిపోయాను అంటూ సడన్ గా ఆ రోజు మిసెస్ మూర్తి చెప్పిన విషయం చెప్పాడు. రేపే ఉదయాన్నే వస్తారు, నువ్వు సిద్ధంగా ఉంటే వారితో పాటు వెంకటేశ్వరాలయం ఆ చుట్టుపక్కల చూపిస్తానన్నారు. తల్లికి చెప్పాడు. ఈ దేశం కాని దేశంలో స్వామి వెలిశాడా? చూసావా రవి, భగవంతుడు సర్వాంతర్యామి అన్న మాట ఎంత నిజమో. భక్తులు రద్దీ ఉంటుందా? చాలా కుతూహలంగా అడిగారు కొడుకుని. ఉంటుందత్తయ్య, కానీ మన తిరుపతిలోలా ఉండదు, చూస్తారుగా చెప్పింది కోడలు. ఈ మిసెస్ మూర్తి ఎవరే రాణి? మనకు తెలిసిన వాళ్ళ? ఏ ప్రాంతం వాళ్ళు? ఇక్కడ బాధ లేదు, ఆంధ్ర వాళ్ళు. ఆయన ఇక్కడ చాలా ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు. ఆవిడ కొంచెం కూడా మారలేదు. మీరు వారిల్లు చూస్తే నిన్నో మొన్నో ఆంధ్ర నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారు. కొడుకులు, కోడళ్ళు, మనవలు, కొంప బిలబిల్లాడుతూ ఉంటుంది. నవ్వింది రాణి. కాస్త పెందరాడే పడుకో అమ్మా, ఉదయాన్నే లేపుతా. ముందు పరిచయమైనా లేకుండా ఎలాగరా? అనుమానంగా అడిగారు కొడుకుని. గట్టిగా నవ్వేస్తూ, మిసెస్ మూర్తికి విడిగా పరిచయం చేయక్కర్లేదమ్మా. ఆవిడే ఇటేడు తరాలు అటేడు తరాలు తిరగతోడతారు. దారి పొడుగునా నీకు కాలక్షేపమే ఉత్సాహంగా చెప్పాడు రవి. పోనీలే, దైవదర్శన ప్రాప్తి ఇంత త్వరగా రావడం అదృష్టమే. నిశ్చింతగా తన పడక చేరారు ఆ పూట సుందరమ్మ గారు. పక్కన కాస్త దూరంలో బాబీ గాఢ నిద్రలో ఉన్నాడు. సుందరమ్మ గారికి ఈ నిద్ర పద్ధతి ఓ అర్థం కాని విషయం. హాయిగా సాయంత్రం ఇంకా ఏడైనా కాకుండా గుడ్ నైట్ చెప్పి తలుపులు జారవేస్తే పడుకుంటాడు.
ఎప్పుడైనా అమ్మని పిలుస్తాడు. ఒకవేళ కళ్ళు తెరిచున్న నానమ్మని చూడగానే గట్టిగా కళ్ళు మూసుకుని ఒత్తిగిల్లి పడుకుంటాడు. ఓ లాలి లేదు, ఓ అనగనగా లేదు, ఓ పెంకితనం లేదు. ఆశ్చర్యం, వాతావరణాన్ని బట్టే జంతువుల్లా పసివాళ్ళు కూడా మొలుచుకుంటారు కాబోలు అని వింత పన్ని రోజు లేదు సుందరమ్మ గారు. అబ్బా, ఎన్నాళ్ళకి మీ దర్శన భాగ్యం కలిగిందండి అక్కయ్య గారు, బాగున్నారా అంటూ అతి ఆప్యాయమైన పలకరింపు విని సుందరమ్మ మనసులోని చిన్న చిన్న అనుమానాలు పిరికితనాలు పటాపంచలైపోయాయి. మిసెస్ మూర్తి వస్తూనే అన్నమాటలు స్నేహానికి పునాదులు వేసినంత ధైర్యం వచ్చింది. రవి, మేం బయలుదేరతాం. ఎండెక్కేలోగా కాస్త రద్దీ వదులుచుకుంటాం రండి. నా మనవడు మన డ్రైవర్ ఆగా మేఘాల మీద గమ్యం చేర్చేస్తాడు. కానీ మా వారు హెచ్చరించి మరీ పంపారు నెమ్మదిగా వెళ్లాలని. ఓ సెట్టు మారుబట్టలు పెట్టుకోండి. అవసరమైతే ఓ రాత్రి అక్కడే ఉండి రావచ్చు. ఏమయ్యా రవి, ఓ పూట అమ్మని వదిలి ఉండగలవా? నవ్వి వేళకోళం చేశారు. భలే వారే, కొండంత శ్రమ మా అమ్మ కోసం మీరు తీసుకుంటుంటే నేను పూట భరించలేనా? భరించడం కాదయ్యా, ఎంజాయ్ చేయలేనా అనాలి. ఏడి మా గురువు, నిద్రలో ఉన్నాడా? అక్కయ్య గారు, బాబీ నా ఇంగ్లీష్ మాస్టారు. వాడి వల్లే 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చాయి నాకు. ఇక మీరొచ్చారు, నా చదువు చెట్టెక్కింది. నవ్వేశారు. పదండి, వెళ్ళొస్తాం రాణి. రవి, మేం బయలుదేరామని మా ఇంటికి ఫోన్ చేసి చెప్పాయి అంటూనే సుందరమ్మ గారి చిన్న సంచి అందుకున్నారు మిసెస్ మూర్తి. వద్దండి, ఇదేంటి మీరు అని వారించారు సుందరమ్మ గారు. అక్కయ్య గారి స్థాయి తెలియదనుకోకండి. ఈ దేశంలో మీ బాధ మీరేం పడగలరు? ఎందుకు పడాలి? మాట్లాడుతుండగానే లిఫ్ట్ కిందకి రావడం, కాస్త దూరంలో ఆగిన కారు దగ్గరికి నడవడం అయింది. ఇక్కడ ఇదొక్కటే చిక్కు, కారు వదిలి రావడానికి లేదు. కుర్రాళ్ళు కావాలని ఏ అద్దాలో పగలగొట్టిపోతారు. తిరగబడితే ఒక బాధ, తిరగబడకపోతే ఇంకో బాధ. అమ్మమ్మ, డిక్కీ తెరవనా అడిగాడు. వద్దులేరా, నీ పక్కన పడేస్తా చాలే. చూసావా, కొత్త అమ్మమ్మ గారు, నమస్కారం పెట్టు అంటూ పరిచయం చేసింది మనవణ్ణి. సుందరమ్మ కన్నార్పకు చూసిందా కుర్రాణ్ణి. నూనూగు మీసాలు ఉన్నా లేనట్టు కనిపిస్తున్నాయి. నమస్కారం అమ్మమ్మగారు, మీరేం భయపడకండి, నేను చాలా జాగ్రత్తగా తోలుతాను కారు అన్నాడు నవ్వుతూ. కాస్త హైవే ఎక్కేదాకానే, తర్వాత త్వరగా దూరం కవర్ చేయొచ్చు అంటూ కారు నేర్పుగా ఆగున్న వాటి మధ్య నుంచి రోడ్డు మీదకు లాగాడు. కాస్త సర్దుకొనిచ్చి మిసెస్ మూర్తి సుందరమ్మ గారి చెయ్యి తన చేతిలో తీసుకుంటూ, ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? 3 వారాలు దాటింది కదూ వచ్చి అని అడిగారు. ఎలా ఉంటుంది? కాలి కింద నేల తగలేదు. ఇదిగో ఇదే మొదటి రోజు నవ్వు అన్నారు. బాగా చెప్పారు. మీరు మా ఇంటికి రావాలి. మీరేమీ మీ ఊరు మిస్ అవ్వరు. తులసి చెట్టు దగ్గర నుంచి కరివేపాకు ముక్కదాకా వేసేశాను. బాబీ చనువయ్యాడా? ప్రశ్నలు పొట్టవాడి బొజ్జ. ముచ్చట పడిపోతూ అడిగారు. నిట్టూర్చారు సుందరమ్మ గారు. వాడు ఇప్పటికొక్కసారి నా దగ్గరికి రాలేదు. ఎప్పటికైనా అలవాటవుతాడో లేదో. చిన్నాడైనా మాటలరాని వయసు కనుక తెలుగు ముక్కలు నేరుస్తాడేమో చూడాలి అన్నారు. నేర్పడమే, కూర్చోపెట్టి నానమ్మ అని నూరిపోయింది. వాడికే వస్తుంది. రాణికి చెప్తూనే ఉన్నా, మీ అత్తగారు వచ్చేసరికి నానమ్మ అనైనా నేర్పమని. తెరిపేది వాళ్ళకి నెమ్మదిగా అన్నారు. మీకు కాస్త దూరంలో రాములవారి గుడుంది, చూసారా? లేదండి. వచ్చాక చెప్పానుగా, ఇదే కిందకి దిగడం. అరెరే, ఇదేం బాగాలేదు. వచ్చే వారం పెద్ద కోడలు తల్లిని తీసుకెళ్తోంది వాషింగ్టన్ ప్రాంతాలన్నీ చూపెట్టడానికి. మిమ్మల్ని కూడా తీసుకెళ్ళమంట. ఎందుకండి శ్రమ? రవికి కాస్త టైం దొరికినప్పుడు చూపిస్తాడు కదా. ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి తెరిపేమిటి? మీ పిచ్చిగాని ఇలా తెలిసిన వాళ్ళు తిప్పేస్తే అయిపోయే పని, శ్రమేముంటుంది? ఒకరికొకరుంటే ఇంకా సరదాగా ఉంటుందని నేను అనుకుంటాను. చాలాసేపు భూమి పుట్రా గురించి మాట్లాడుకున్నారు. పంటలు, పొలాలు, దేశంలో దొరికే సంతృప్తి గురించి కబుర్లు ఆడుకున్నారు. ఒక ఆత్మీయురాలతో మాట్లాడడం ఎంత ప్రాణానికి హాయో గ్రహించారు సుందరమ్మ గారు. తమ్ముడి గురించి, పోయిన తన భర్త గురించి, తమ ఊరు గురించి తెగ చెప్పారు. ఈసారి ఆంధ్ర వెళ్ళినప్పుడు మీ ఊరు తప్పక వెళ్లి చూసొస్తాను. నాకు మహా ఆశగా ఉంది. వారుండగా వచ్చుంటే ఎంతగా మీరు ప్రయాణం ఆనందించేవారో ఊహించగలను. ఎరా నాన్న, ఎక్కడైనా ఆపి కాస్త కాఫీ తాగనిస్తావా? మనవడికి హెచ్చరించారు మిసెస్ మూర్తి. ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నానమ్మమ్మా. నెక్స్ట్ రెస్ట్ ప్లేస్ ఓకే అంటూ జాగ్రత్తగా బోర్డులు చూసుకుంటూ అటు రాగానే కారు మళ్లించాడు. నాన్న అంటారేం మనవణ్ణి? పేరు లేదా? మా నాన్న పేరు వాడిది, శేషగిరి, అందుకే నాన్న అండం. తాతగారి పేరన్నమాట. నాకు తెలుసు. రవి తండ్రి పేరు కొడుక్కి పెట్టలేదు. చూడండి, ఇలాంటివి పట్టుకుని పోకులాడితే వచ్చేవి కాదు అక్కగారు. మనసా వారికి తోచి చేయాలి. రండి, కాస్త దిగి కాఫీ తాగి బయలుదేరదాం. ఇక్కడ ఎంత దూరం ప్రయాణం చేసినా అలసిపోకపోవడానికి కారణం ఇదే. హాయిగా ఎక్కడ పడితే అక్కడ ఆగి విశ్రాంతి తీసుకోవచ్చు. మన ఊళ్ళల్లోగా చెట్ల వెనక్కి పొట్ల వెనక్కి పొరుగు తీనక్కర్లేదు. తేలిగ్గా నవ్వేశారు మిసెస్ మూర్తి. నిజమే అనిపించింది సుందరమ్మ గారికి. బాత్రూం చాలా పరిశుభ్రంగా ఉంది. కాస్త చన్నీళ్లతో మొహం కడిగి కాఫీ తాగి బయలుదేరబోతుంటే శేషగిరికి ఓ ఐడియా వచ్చి,
అమ్మా, ఎలాగా కళ్యాణం రేపు పొద్దుట కదా చేయిస్తావు? ఈ పూట అర్జెంటుగా పిటిస్బర్గ్ చేరనక్కర్లేదుగా. అంచేత కాస్త డైవర్షన్ అయినా విహిలింగ్ చూసిపోదామా? అమ్మమ్మ గారికి బాగా నచ్చుతుంది అడిగాడు. అలాగేరా అక్కయ్య గారు. ఇక్కడ పెద్ద ఆకర్షణ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అంటారు. అమెరికా తాజ్మహల్ అని కూడా అంటారు. చాలా అద్భుతమైన కట్టడం. భక్తులంతా కలిసి తమ గురువు గారికి కట్టిన రాజప్రసాదం అనుకోండి. చూసుకుని వెళదామా అని అడిగి సమాధానం కోసం ఆగక, అలాగేరా అటే పోనివ్వు అంటూ మళ్ళీ కబుర్లలో పడ్డారు. కారు కాస్త మిలికలు తిరుగుతూ పై పైకి సాగుతున్నట్లు అనిపించి, ఇది కొండ మీద కట్టారా? ఏ దేవుడు? కుతూహలంగా అడిగారు. మిసెస్ మూర్తి నవ్వేసి, ఇదే కృష్ణ భక్తులకి నిలయం. మన దేశంలో కూడా వీరి సంస్థలున్నాయండి. గుండు గీయించుకుని నామం ధరించి పీతాంబరాలు కట్టుకుని నిస్సంకోచంగా తాము నమ్మిన కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుంటారు. కొందరు శుభ్రంగా పిలకలు కూడా పెట్టుకుంటారు. తులసిమాలలు అవి ధరించి చిన్న చిన్న పిల్లలు సైతం తల్లుల భుజాల వేలాడుతూ ఉంటారు. దీని ప్రారంభికులకై కట్టిన గుడిది. చాలా మంది యాత్రికులు వచ్చి చూసి వెళుతుంటారు. ఇంకొక గంటలో చేరిపోతాం. కాసేపు అంతా తిరిగి చూసి ఎక్కడైనా కాస్త తిని ఆలయం చేరుదాం. మళ్ళీ లోకాభిరామాయణంలో పడ్డారు. తన కోడళ్ళు, వారి తల్లిదండ్రులు, కొడుకులు, వారి వ్యాపకాలు అన్నీ కథలు కథలుగా చెప్తూ వచ్చారు మిసెస్ మూర్తి. నాకు తెలుసు అక్కయ్య గారు, మహావృక్షం ఉన్నంతసేపే పట్టు. అది కాస్త కుంగితే పక్షులు చెల్ల చెదరవకుండా ఉంటాయా? అది తలుచుకున్నప్పుడే కాస్త బెంగగా ఉంటుంది. ఇంకొక పిల్ల పెళ్ళుంది. అది కాస్త అయితే బాధ్యతలు తీరినట్టే, కానీ బరువు తగినట్టు కాదండోయ్. ఇక్కడి అల్లుళ్ళు అక్కడి అల్లుళ్ళు ఒకటే. అమెరికన్లలా స్వంతంగా ప్రవర్తిస్తారు. మన దేశపు అల్లుళ్ళలా గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటారు. ఏదో రోజులు గడిచిపోతున్నాయి. వారు సంపాదిస్తున్నారు కనుక బాధ లేకుండా ఉంది. ఇదిగో వీడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏం చేస్తాడో? ఏరా నాన్న, అమ్మమ్మ గారికి చెప్పు, నువ్వెవరిని చేసుకుంటావో? నవ్వుతూ కారు తోలుతున్న మనవడి తల మీద ముద్దుగా ముట్టారు. నేను గ్లోరియాని చేసుకుంటానని నీకు తెలుసుగా, నవ్వుతూనే అన్నాడు. చూడండి, ఇంకా ఈ మలుపు తిరిగితే కళ్ళు మిరుమిట్లు గొలిపే దృశ్యం వస్తుంది. మిస్ అయిపోగలరు హెచ్చరించాడు మళ్ళీ. దారి పొడుగునా బాగా ఉంది బాబు. అక్కడక్కడ ఆవులు మేస్తున్నాయి. వాటిని చూస్తే ప్రాణం లేచొచ్చింది, మన ఊళ్ళలో ఉన్నట్టు సంతోషంగా అన్నారు సుందరమ్మ గారు. అంటున్న ఆమె మాట చటుక్కునాగింది. నిజమే, అటు చూడండి అంది. ఊపిరి బిగబట్టినట్టయింది. మెరిసిపోతున్న బంగారు గోపురంలా దూరంలో కాంతి నింపుకున్న దృశ్యం. కొండల మధ్య బంగారు గొడుగులా ఉందా దృశ్యం. గాలికి రెపరెపలాడే పండుగ జెండాలు కళ్ళు బైర్లు కమ్మించే పసిమి బంగారం. వెళుతున్న అందరి దృష్టి ఆ దృశ్యం మీదే. దగ్గరవుతున్న కొద్దీ వివరాలు కనిపించి ఇంకా బాగుంది. ఇంకా కన్నుల పండుగ చేస్తోంది. ఆ దృశ్యం చూసి సుందరమ్మ గారి గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. దారిలో సాగిపోతున్న ఇతర కార్లలోంచి పిల్లలు ఆనందంతో కీరింతలు పెట్టడం కనిపిస్తోంది. ఇక్కడికొచ్చిన ప్రతి యాత్రికుడు క్షణం పాటైనా అవ్వక తప్పదు అమ్మగారు. అంతే, ఏదో ఊహించుకుంటారు, కానీ కళ్ళపడేదో అద్భుతం. అవునా? అవును శేషగిరి, నువ్వన్నది నిజం. తరగని అందాలు మనుషుల మనసులపై ప్రగాఢమైన ముద్ర వేస్తాయనడంలో సందేహం లేదు. ఇదే ప్రభుపాదుల వారి బంగారు భవంతి అంటూ చాలా కార్లను ఓ చోట కారు ఆపాడు శేషగిరి. ఒక దూడని తోలుకుంటూ ఓ దొరబిడ్డ పరుగులు పెట్టడం చూసారా బాలకృష్ణుడు? ఆ గుండు పిలక తులసి తావళాలు చూడండి, చిన్న పంచి కట్టాడు. ముద్దుగా లేరు అడిగారు. ఇక్కడ కృష్ణ భక్తులు భార్యాభర్తలు, వారి సంతతి కూడా ఉంటారు అక్కయ్య గారు. ఈ ప్యాలెస్ పరిశుభ్రంగా ఉంచుతూ యాత్రికులకి అన్ని వివరాలు చెప్తూ ఉంటారు. పూజకి మాలలు కడుతూ ఉంటారు. గులాబీ తోటలున్నాయి. ఇంకా రకరకాల పూలవనాలు తీర్చిదిద్దారు. రండి చూద్దాం లోపలికి వెళ్ళి. ముగ్గురు అన్నీ చూస్తూ ముందుకు సాగారు. ప్రభుపాదుల వారి భవంతి దేవేంద్ర వైభవంతో వెలిగిపోతోంది. ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దిన చిత్రకారుని ప్రతిభని చాటే చిత్రాల్లా పొరుచుకునున్నాయి కొండ కోనలు. పచ్చని తివాచి వంటి పచ్చిక బయళ్లలో పూల బారుల అంచులు తాకుతూ 100 వరకు ఫౌంటైన్లు నీరు చిమ్ముతూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. రూపొందించిన చిన్న సరస్సులో హంసలాంటి పడవ తేలిసాగడం కూడా కనిపిస్తోంది. ఎంత హాయిగా ఉంది ఈ ప్రాంతం. మనుషులున్న శబ్ద కాలుష్యం మచ్చు కూడా లేదే. మన ఊళ్ళలో గుళ్ళు గోపురాలు దర్శించాలంటే ఆ గోల భరించడానికే భయం వేస్తోంది. లోపలికి వెళ్లడానికి ముందు టికెట్ ఉంటుంది, తీసుకున్నాడు శేషగిరి. ఎవరిని చెప్పులతో లోపలికి వెళ్ళవడం లేదు. లోపలికి అడుగు పెడుతూనే ఆశ్చర్యంలో మునిగిపోయారు సుందరమ్మ గారు. అబ్బా, ఎంత అందంగా చేశారండి అన్నారు కన్నార్పుగా చుట్టూ కలి చూస్తూ. అవ్వక్కయ్యి అంతా చుట్టొచ్చేసరికి ఓ 2.5 గంటలు పైగా పట్టింది. ఇక్కడ గోశాల అని ఓ చిన్న హోటల్ ఉంది, కావలిస్తే కాఫీ తాగి బయలుదేరదాం అని సూచించాడు శేషగిరి. కదరా, ఓ క్షణం కూర్చోవాలనే ఉంది అని శేషగిరి వెనక సాగారు మిసెస్ మూర్తి. రండక్కయ్య గారు, ఎలా ఉంది అడిగారు. మాటల్లో చెప్పడం కష్టం. ఎంత ప్రశాంతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది.
చాలా నెమ్మదిగా అన్నారు సుందరమ్మ గారు. ఎంత భక్తి శ్రద్ధ లేకపోతే ఈ రూపం సాధించగలిగారు కదూ. గోశాలలో కర్రకుర్చీల్లో కూలబడ్డారు అలసట తీర్చుకునేందుకు. ఆలయ గోపురం కనపడదా దూరం నుంచి అని అడుగుతూ కారు కిటికీ అద్దాల్లోంచి చూడ ప్రయత్నించారు సుందరమ్మ గారు. అబ్బే, మన తిరుపతి అనుకున్నారా ఏం అక్కయ్య గారు? కొంచెం ఎత్తునున్న అలా 7 కొండలెక్కిన తృప్తి ఉండదు. ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ బాగా పెరిగిపోతుంది అంటున్నారు నవ్వుతూ చెప్పారు. అమ్మమ్మ, ముందు ఉండడానికి చోటు చూద్దాం, రేపు సెలవు కదా, రద్దీగా ఉండొచ్చు అంటూ ఊళ్ళోకి కారు మళ్లించాడు శేషగిరి. బాగుంది. ఇక్కడ ఎంత డబ్బు పిచ్చున్నా దైవభక్తి కూడా ఉండడం హర్షించదగింది కదండి. భక్తికి కులమత భేదాలు కాదు, దేశ కాలమానాలతో సంబంధం లేదని ఆ కృష్ణ భక్తులు ఎంతగా నిరూపించారండి. ఎంత భక్తిభావంతో నిమగ్నమైపోయి చేసి ఉండాలా పనంతా. చూస్తే కానీ నమ్మలేం, చూశాక దాని గురించి ఆలోచనలు అరికట్టలేం. ఆ అమ్మాయిలు పెంచిన చెట్లకి నీళ్లు జల్లుతూ ఇంకో ధ్యాసే లేకుండా ఎండాకులు రాలిన పూలు ఏరిపారేయడం చూసారా? ఇంకో అమ్మాయి ఎంత చక్కగా మాలలు కడుతోంది. మీ దయ వల్ల ఎంత గొప్ప స్థలం చూశానో ఈ జన్మలో మరిచిపోలేను. చాలా సంతోషంగా అంటున్న సుందరమ్మ చెయ్యి తన చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కి, మీరు పారేవారు అనిపించలేదు నాకు. బహుశా కిందటి జన్మలో నిజంగానే మనం అక్కా చెల్లెళ్ళం అయి ఉంటాం. శేషగిరి కారుని ఓ మోటల్లోకి మళ్లించాడు. ఇక్కడెందుకురా, ఏదైనా హోటల్లో ఉందాం అన్నారు మిసెస్ మూర్తి. రవి ఆంటీ ఎలాగా ఏం తినరు కదా అమ్మమ్మ, ఎలాగా ఏదో తెచ్చుకోవాలి, అంచేత ఇక్కడ బాగానే ఉంటుంది అని దిగి వెళ్లి ఓ డబుల్ రూమ్ బుక్ చేసి వచ్చాడు శేషగిరి. దిగండి, మీరు కాస్త స్నానం చేసుంటే నేను వెళ్లి పళ్ళు తెస్తా, పిజ్జా కూడా తెస్తా, చీజిది, అది మన చపాతీ లాంటిదే నవ్వి బ్యాగు పట్టుకు దిగాడు శేషగిరి. మరి నువ్వు? నేనలా ఫ్రెండ్స్ని చూసి రాత్రి కారులోనైనా పడుకోగలనమ్మమ్మా, ఉదయాన్నే లేవాలి కదా అన్నాడు. నిజమే, వీడు నిద్రపోయాడంటే బకెట్ నీళ్లు గుమ్మరించినా లేవడు నవ్వారు మిసెస్ మూర్తి. బంగారు తండ్రి లాంటి మనవడు మీకు. రోజంతా చూశాను, ఒక్కసారి విసుగులేదా ముఖంలో? ముచ్చట పడిపోతూ అన్నారు. ఇష్టం లేకపోతే చెప్పేస్తారండి ఇక్కడ పిల్లలు. మన దేశంలో లాగా ముఖం మడుచుకునేనా చేయరు. పెద్దాళ్ల మాటకి భయపడి. రూమ్ విశాలంగా శుభ్రమైన దుప్పట్లు వేసిన 2 మంచాలతో ఉంది. రేడియో, టీవీ ఉన్నాయి. ఓ ఫ్రిడ్జ్ ఉంది. బాత్రూంలో వేడినీళ్లు చన్నీళ్లు సరిగా వస్తున్నాయో లేదో అని తిప్పి చూశాడు శేషగిరి. అమ్మమ్మ, మీరు స్నానం చేయండి, నేను తినడానికి పట్టుకొస్తాను అని చెప్పి చక్కా పోయాడు. నేను స్నానం చేసి వస్తాను, మీకు చూపిస్తాను అంటూ మిసెస్ మూర్తి ముందు స్నానానికి వెళ్లారు. సుందరమ్మ గారు కూడా మారుచీర తీసి పెట్టుకుని కిటికీలోంచి బయట కనిపిస్తోన్న హడావిడిని చూస్తున్నారు. కనుచూపు మేరపరుచుకున్న దీపాల కాంతితో ఊరంతా పట్టపగల్లా ఉంది. వందలాది కార్లు, లారీలు అటు ఇటు సాగిపోతున్నాయే కానీ రొద వినపడడం లేదు. ఇక్కడ చెవులు చిల్లులు పడేలా హారన్లు కొట్టడం తక్కువే అనుకున్నారు. మన ఊళ్ళల్లో లారీ అంటే ఎముడని అర్థం చెప్పుకుంటారు. కొన్ని సందర్భాల్లో తరిమి కూడా మనుషుల్ని చంపుతాయి. తలుచుకుంటే నవ్వొచ్చింది. ఏంటి మీలో మీరు నవ్వుకుంటున్నారు అంటూ స్నానం చేసి వచ్చారు. ఏం లేదు, ఇక్కడ లారీలు చాలా పెద్దవైన గోల తక్కువ. మన ఊళ్ళలో ఇవి మనుషుల్ని తరిమి కూడా చంపుతాయని జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది. ఇక్కడ కాస్త క్రమశిక్షణ ఎక్కువే, అయితే పెద్ద ప్రమాదాలే అవుతాయి. ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు కూడా ఓ 5-6 కార్లనైనా దెబ్బతీస్తాయి. అందుకే ఇక్కడ పోలీసులు డ్రైవర్ల పాలిటి ఎములు అంటారు. బాగా ఫైనులు వడ్డిస్తారు. ఇంకా సర్దుకోకపోతే లైసెన్సులు లాగి పారేస్తారు. డ్రైవింగ్ చేయని వాడికి ఇక్కడ కాళ్ళు లేని వాడితో సమానం అక్కయ్య గారు. ఆ చక్రం చేతిలో లేకపోతే అంగుళం కదలదు. అది వీళ్ళ అసలు భయం. రండి స్నానం చేదురుగాని, వాడొచ్చేలోగా అని బాత్రూం కేసి దారి తీశారు. నేను చూస్తాలండి, మీకెందుకు శ్రమ కాస్త నొచ్చుకున్నారు సుందరమ్మ. భలేవారే, శ్రమ ఏంటి? మేం మీలా కొత్తగా వచ్చినప్పుడు చేతులు కాల్చుకుని నేర్చుకున్న వాళ్ళమే కదండి. ఒక్కొక్కప్పుడు కుళాయిలు చెప్పినట్టు వినవు. గబాలను మరుగుతున్న నీళ్లు వచ్చి పడిపోతాయి అంటూ వేడినీళ్లు చన్నీళ్లు కలిపి సరిగ్గా వచ్చేలా చేసి కాస్త షాంపూ తెచ్చా. ఉదయాన్నే తల మీద పోసుకుని చక్కా పోవచ్చు, తల రుద్దేసుకోండి అని చెప్పి బయటకొచ్చారు మిసెస్ మూర్తి. అమ్మమ్మ ఇందా అంటూ బల్ల మీద బ్యాగు పెట్టాడు శేషగిరి. ఈ అమ్మమ్మగారు రుచి చూస్తారని పొటాటో చిప్స్, బిస్కెట్స్ కూడా తెచ్చాను. చెప్పు, దాంట్లో గుడ్లు వేరని నవ్వాడు. నువ్వు స్నానం చేసిరా తిందువుగాని అన్నారు తెచ్చినవన్నీ పైకి తీస్తూ. నోనో, నేను తింటాలే, ఇప్పుడు స్నానం చేయను, పొద్దుటే చేస్తాలే. అన్నీ ఓకే, ఇంకేమైనా కావాలా అడిగారు. చాలరా, ఇంకేం అక్కర్లేదు, నువ్వు తిను అన్నారు మిసెస్ మూర్తి. నేను సినిమాకి పోతా, మళ్ళీ వచ్చి మిమ్మల్ని లేపను, కారులో పడుకుంటా, సరేనా? జాగ్రత్తరా హెచ్చరించారు మిసెస్ మూర్తి. పర్వాలేదమ్మమ్మా, గుడ్ నైట్ అని చెప్పి తలుపు జారవేసిపోయాడు. అబ్బాయి మాట వినబడింది, ఏడి అంటూ స్నానం ముగించుకుని వచ్చారు సుందరమ్మ. వెళ్ళాడు, వాడికి ఇవన్నీ కొట్టిన పిండి. దేవుడంటే ఏంటో తెలియకపోయినా వాడికి ముక్తి తప్పదండి. ఎందుకో తెలుసా, అన్నిసార్లు భక్తుల్ని గుడికి తోలుకొచుంటాడు. గలగలా నవ్వారు మిసెస్ మూర్తి.
ఆ వయసు పిల్లాడు పెద్దల పట్ల ఇంత అభిమానంతో ఉండడమే గొప్ప. ముసలివాళ్లంటే విసుకునే రోజులివి. అమ్మమ్మలు, నాయనమ్మలు ఇంటికి పెద్దలని గౌరవించాలని భావించే రోజులు పోయాయి మన దేశంలో. మీకు తెలుసో లేదో? నిస్సారంగా నవ్వుతూ జారిన వేలుముణ్ణి తిరిగి సరిగ్గా వేసుకున్నారు సుందరమ్మ. ఎక్కడా అలాంటి వాళ్ళు ఉండకపోరక్కయ్య గారు. ఇక్కడ నిర్లక్ష్యానికి గురైపోయి మూడుబారిన బ్రతుకులు వెళ్లమారుస్తున్న మా లాంటి వాళ్ళు ఎందరెందరో ఉంటారు. పోను పోను మీకు తారసపడకుండా ఉండర్లేండి. ఇక్కడ తెలుగు వాళ్ళు తరచూ పండగని పబ్బమని కలుసుకుంటూనే ఉంటారు. నాటకాలని కాలక్షేపానికి ఏదో ఒకటి జరుపుకుంటూనే ఉంటారు. వీలైనప్పుడల్లా మిమ్మల్ని వెంటేసుకుపోను అంటూ 2 పేపర్ ప్లేట్స్ లో పిజ్జా, చిప్స్, బిస్కెట్స్ సర్దారు మిసెస్ మూర్తి. ఏవండోయ్, ఇది బనంలా ఉందా? నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిట్టుగా ఉంటుంది. బిస్కెట్ అంటారు ఎందుకో? మావాడు మీకు చెప్పమని మరీ వెళ్ళాడు. దీనిలో గుడ్లు గట్రా ఏం ఉండదు. మైదా పిండి, వెన్న కాబోలు కలిపి వేస్తారు. ఇక్కడ శాకాహారం ఏదో కష్టం అంటారు గాని అక్కయ్య గారు హాయిగా తినడానికి సరిపడ్డవి దొరుకుతాయి. ఇంకోటి దొరుకుతుంది. అచ్చు వంకాయ బజ్జీలా చేస్తాడు. దానికి అన్ని హంగులు పెడతాడో అదో గొప్ప వంటకల్లా. చూసారుగా, వీళ్ళ జ్యూసు గ్లాసు సైజు సేరుంపావు. ఇక్కడ ఇచ్చేదేదో సమృద్ధిగా ఉంటుంది. అయ్యో, డబ్బు పోయిందని బాధపడక్కర్లేదు. రండి, మరీ తోళ్ళు అయిపోకుండా తినేద్దాం. చిన్నవాడైనా ఎంత తెలుసు అంటూ మిసెస్ మూర్తి గారితో కలిసి తినడం ప్రారంభించారు సుందరమ్మ గారు. బాబు అడిగారు. వాడు తినేసి ఏ సినిమాకో పోయి కారులో పడుకుంటాడట. ఖాళీ ప్లేట్లు, గ్లాసులు అన్నీ మళ్లీ సంచిలో సర్దేసి గార్బేజీ బిన్లో పెట్టేశారు. చూసారా, ఆకలి తెలియనేలేదు తినేదాకా. ఎవరి మంచం మీద వారు నడుము వాలుస్తూ ఈ ఊరు నిద్రపోదు అన్నారు మిసెస్ మూర్తి. ఏ పవిత్ర క్షేత్రమైనా అంతే కదండి. మన తిరుపతిలో కూడా రాత్రికి పగలకి తేడా ఉండదు కదూ నవ్వారు సుందరమ్మ గారు. భలేవారే, పుణ్యక్షేత్రం అంటే వీళ్ళకి అర్థం కూడా తెలీదు. ఈ ఊరు ఇనప కార్ఖానాలకి పెట్టింది పేరు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఓ బూడిద రంగు పొగమేఘం పట్టణంకి ముసుగేస్తుంది. అందుకే కాబోలు దీపాలు మరీ మరీ ఎక్కించేస్తుంటారు. నిద్రొస్తుందా? లేదమ్మా, అసలు అలసటే తెలియలేదు నవ్వారు. అయితే పడుకునే చెప్పండి కబుర్లు, దీపం తీసేస్తా అంటూ మిసెస్ మూర్తి నైట్ లైట్ ఉంచి పెద్ద లైటు తీసేశారు. కాసేపు చీకటనిపించినా నెమ్మదిగా గదిలో వెలుగు విస్తరించింది. అలా రాత్రి ఎంతసేపు మాట్లాడుకున్నారో వారికే తెలీదు. అలా గుండెబెప్పి మాట్లాడుకోవడంతో మరీ ఆత్మీయులని అనిపించింది ఇద్దరికి. నిజమే, మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకోగలను. వృక్షాన్ని పెకిలించి ఇంకో చోట, అది ఈ నేలకాని నేలలో నాటి కొత్త చిగుళ్ళు తొడగడం ఏటికి ఎదురేదమండమే. అంత నేలతల్లి బిడ్డలు మీరు. ఈ దేశం చూసి కొన్నాళ్ళు మనుషులతో గడిపి హాయిగా వెళ్ళిపోతారు. నన్ను చూడండి, ఏమీ లేదు నన్ను వెనక్కి లాగడానికి. ఇంత సంపాదిస్తున్నారు, ఎందరు సంపాదిస్తున్నారు. ఏముంది నాకు? ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది స్వంతంగా నేను 4 రాళ్లు సంపాదించే ప్రయత్నం చేద్దామా అని. పేలవంగా నవ్వుతున్న మిసెస్ మూర్తిని చూసి ఆమె మాట విని ఆశ్చర్యం వేసింది సుందరమ్మకి. మీకేం బంగారం లాంటి పిల్లలు, కోడళ్ళు. మా కోడలు చెప్పింది చక్కగా ఆంధ్రలోని సంసారంలో ఉంటారని. కలిసి ఇక్కడెక్కడ ఉమ్మడి కుటుంబాలే ఉండవని కూడా అంది. దివ్యభావంతి మీది అంది రాణి. కలిసి బ్రతకడంలో స్వార్థం లేదనుకోకుండా అక్కయ్య గారు. ఎవరు ఫ్యాక్టరీలు వాళ్ళకున్నాయి, ఎవరి కంపెనీలు వాళ్ళకున్నాయి. అంతా డబ్బు మాత్యం. ఖర్చు తక్కువ చేసి నిల్వలు పెంచుకునేందుకే చూస్తారండి పిల్లలు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. చెప్పాగా, జరిగినన్నాళ్లే. పిల్లా పాప కలిగాక తోడు కావాలనిపిస్తుంది. పని పాటలు చేసుకుంటూ వాళ్ళని సాకడం ఇలాంటి చోట్లంత సులువు కాదండి. రాణిని చూస్తున్నానుగా, ఇద్దరితో దానికి చేతి నిండా పని. నాక వీళ్ల పద్ధతులు తెలియవు. ఏంటో ఏదైనా చెయ్యబోయినా వాడు వద్దంటాడు, అది వద్దుంటుంది. ఇంకా బాబీ సరే సరే చేదరించి పారేస్తున్నాడు. ఎప్పటికైనా వాడికో తెలుగు మాట అలవాటే నాతో మాట్లాడతాడా అనిపిస్తుంది. కాస్త బాధ ధ్వనించింది సుందరమ్మ గారి కంఠంలో. మీరలా ఇదే పోనక్కర్లేదండోయ్. కోడల పిల్ల ఉద్యోగంలో చేరిపోయాక ఈ మాట అందురుగాని చూస్తాను గట్టిగా నవ్వారు మిసెస్ మూర్తి. ఇక్కడ అమ్మమ్మలు, నాయనమ్మలు డబ్బివ్వక్కర్లేని బేబీ సిస్టర్లు హాయిగా ఇండియా అనుకుని వాళ్ళ మీద పిల్లల్ని వదిలేసి ఉద్యోగాలకు పోతారు. ఇదే పిల్లల్ని చూసుకునేందుకు మనిషిని పెట్టి వెళితే ఖర్చంతా ఊహించగలరా? కుతూహలంగా అడిగారు మిసెస్ మూర్తి. అలా మనుషులు దొరుకుతారా? ఆశ్చర్యంగా అడిగారు. మహారాజుల గంటకింతను పుచ్చుకుంటారు. వారు కోరే గొంతెమ్మ కోరికలు ఇన్ని అన్నీ కావు. పైగా లేట్ అయితే ఆవిడి గారిని అమ్మగారు, అయ్యగారు తీసుకెళ్లి దింపి రావాలి. చదివి సంపాదించే వారికంటే వీళ్ళు ఒక్కొక్కప్పుడు ఎక్కువగా కూడా సంపాదిస్తున్నారు తెలుసా? నిజంగానే పిల్లల్ని చూసుకునేందుకు డబ్బా? ఈ దేశంలో పిల్లలు అంతే, విపరీతపు పోకడలు పోతుంటారు. ఎప్పుడో ఎక్కడో అడపా తగులుతారు. కాస్త సౌమ్యంగా ముద్దుగా ప్రవర్తించే పిల్లలు. నేనిప్పటికీ 6 మనవల్ని పెంచి పెద్ద చేశాను. కోడళ్ల తల్లులు ఇక్కడ పురుళ్ళు పోయడానికంటూ వస్తారే కానీ పాపం వాళ్ళు చేయగలిగేది చాలా తక్కువ. ఏదైనా పూనుకుని చేయబోయినా అనవసరపు జోక్యంగా తీసి పారేస్తారు ఈ కుర్రాళ్ళు.
అన్నీ అయ్యాక ఊరు చూపించి పంపించడం పరిపాటంతే. కొందరైతే ఆ పసిగుడ్డును కూడా అంటగట్టి దేశం పంపించేస్తారు. కాస్త పెరిగి స్కూల్లో వేసే టైం వచ్చాక తిరిగి తీసుకురావచ్చని. రిటైర్ అయి రామకృష్ణ అనుకోవలసిన వయసులో బాధ్యత పైనబడి మళ్లీ ఉరకలు పొరుగులు ప్రారంభమవుతాయి పెద్దవాళ్ళకి. ఇంత దూరం ఆలోచించేదెవరండి? ఎవరి అవసరాలు వాళ్ళవి. అవసరం తీరాక అంటారా, ఏదో కృతజ్ఞత పొగడత ఎదురు చూడడం దండగే. మాకు తెలిసిన ఒక కుటుంబంలో ఇంతే జరిగింది. ఆ అమ్మమ్మగారు మీలా నాలా చదువు సంధ్యలేని ముద్దు కూడా కాదండోయ్. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పటికీ ఆ కోడలు ఉట్టి ఇండియా బుద్ధులు వచ్చేశాయి, అనవసరంగా అక్కడికి పంపి పిల్లాన్ని పాడు చేశాను అని బాధపడిపోతూ ఉంటుంది. గలగలా నవ్వేశారు మిసెస్ మూర్తి. కొత్త లోకం కళ్ల ముందు ఆవిష్కారం జరుగుతున్నట్టు అనిపించింది సుందరమ్మ గారికి. మీ రవి ఇంటి దగ్గరే వాళ్ళిల్లు. ఈసారి మీకు పరిచయం చేయమంటానుండండి. మీ రాణికి ఆ అమ్మాయి మంచి స్నేహితురాలు. ఇప్పటిదాకా ఇంటికి ఎవరూ రాలేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, పిల్లలతోనే సరిపోతుంది ఇద్దరికి. చాలా నెమ్మదిగా అంటున్న సుందరమ్మ గారిని వారిస్తూ, చెప్పగా తొందరపడిపోకండి. స్వేచ్ఛ ఉన్నంతకాలం త్వరగా చూడవలసినవన్నీ చూసేయడం సుఖం. ఎక్కువ రోజులు ఉండలేనండి. నా తమ్ముడు కాస్త అవిటివాడు. వాడి నెత్తిని ఎన్నాళ్ళు పెడతాను భారం వాడికా? ఇండియా అంటే అసహ్యం, అవునా? ఎదురు ప్రశ్న వేశారు మిసెస్ మూర్తి. సుందరమ్మ బదులు చెప్పకపోవడంతో ఆమె మళ్లీ అన్నారు, మీరు చెప్పకపోయినా నేను ఊహించలేను అనుకోకండి అక్కయ్య గారు. ఇక్కడ తత్వాలు కాచి వడపోసాను. మా కొంపలోనే వీళ్ళకి చిన్న మెత్తు విలువ లేదు రూపాయి అంటే. ఇక్కడికి వచ్చేదాకా అదే దైవస్వరూపం అన్న సంగతి మరిచిపోయారు. అక్కడి ఆస్తికి విలువ లేదు, జీవన విధానానికి విలువ లేదు వీళ్ళకి. పోనీ కనీసం పిల్లల కోసమైనా వీళ్ళు కన్నభూమిని గౌరవంగా చూస్తారా అంటే అది లేదు. డబ్బు డబ్బు, ఇంకా దేనికి లేదు విలువ. ఇంకా నయం, మీ గణపతి అవిటివాడైనా పొలం అంటే ప్రాణంగా ఉన్నాడు అన్నారు కాస్త ఆవేశంగానే. వాడు పెళ్లి చేసుకోలేదు. బావగారిని తండ్రిగా భావించాడు. వారంటే అంత గురువాడికి. నన్ను బొంబాయి దాకా వచ్చి దింపాడు. మీకు చెప్పలేదు? ఓ డాక్టర్ అమ్మాయి నాకు చేదోడు ఓదోడుగా ఉండి ఇక్కడ దింపింది. డాక్టర్ జ్ఞాపకం రాగానే ఆత్రత వెళ్లి విరిసింది సుందరమ్మ గారి మనసులో. మాతృదేశం మాతృభాష విదేశాల్లో మనని కట్టిపడేసే అక్కయ్య గారు. చూసారుగా గుళ్ళు గోపురాలు ఎలా వెళ్లి విరుస్తున్నాయో. ఎక్కడో ఒక చోట ఒకసారి అంతా చేరితే అదో ఆనందం. అక్కడ లోకలకులు లేవనుకోకుండా. ఊరు మారిన బుద్ధులు మారవు కదా. అబ్బా, 1 గంట దాటింది. మనం ఓ కొనుక్కు తీయడం మంచిది. పొద్దుట 8 గంటల్లోగా గుళ్ళోకి వెళ్ళిపోదాం. కళ్యాణం చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత హాయిగా సుఖంగా అవుతుందో. కోడలు అదే చెప్పింది అంటూ మాటలు కట్టిపెట్టి ఇద్దరూ నిద్ర కొరిగారు. ఇద్దరికి ఎంత గాఢ నిద్ర పట్టిందంటే ఉదయాన్నే శేషగిరొచ్చి లేపేదాకా లేవలేదు. చూసావామమ్మా, నన్నంటావు, నువ్వే లేవలేదు. గబగబా తెమలాలి, 7:30 దాటుతోంది హెచ్చరించి గబగబా స్నానానికి లోపల దూరాడు. బొడుద్దాయ్, మమ్మల్ని లేపి నువ్వు దూరితేలా? పేషు తీసుకుంటూ అడిగారు. 2 నిమిషాల్లో రాను బదులు చెప్పి సన్నగా ఈలవేయడం ప్రారంభించాడు శేషగిరి. బాత్రూమ్ సంగీతం చాలుగాని తెములు కేక వేశారు. అయిపోయిందమ్మమ్మా, స్పీడ్ కోసమే పాడ్డాం అన్న ఓ 10 నిమిషాలకి బయటపడ్డాడు శేషగిరి. తడిసిన జుట్టు భుజాల్ని తాకుతోంది. మీరు వెళ్ళండి, నేను కిందనే ఉంటా. ఏమైనా తింటారా? వద్దురా, దేవాలయంలోకి వెళుతూ పొట్టపూజ ముందు చేయకూడదు. స్నానాలు చేసి ఇద్దరూ సామాన్లు సర్ది బయటకొచ్చేసరికి శేషగిరి కారులో కూర్చునున్నాడు. సుందరమ్మ గారి చేతిలో బ్యాగ్ అందుకునేందుకు దిగాడు. ఇదేం బురవయ్యా, పర్వాలేదు అన్న వినకుండా అందుకున్నాడు. చేయనివ్వండి, కొన్నాళ్ళు పోతే అడిగినా చేయరు. ఎరా, ఈ అమ్మమ్మగారి చీర ఎలా ఉంది అడిగారు సుందరమ్మ గారి నెమలి కంఠం రంగు నేత చీర చూపిస్తూ. ఫ్యాంటాస్టిక్, నువ్వెందుకు కట్టుకోవి ఇలాంటి చీరలమ్మమ్మ, ఎంత డిగ్నిఫైడ్ గా ఉందో చూడు అన్నాడు. మీ అమ్మమ్మగారి పొట్ట చీర ముందు నూలు చీర ఎంత బాబు. అలా అనకండి. ఇక్కడ నూలు చీరలు కట్టుకోవడానికి నూచుకోవాలి. ఉతకడం ఇబ్బంది, ఆరేయడం ఇబ్బంది, ఇస్త్రీ చేసుకోవడం అంతకంటే ఇబ్బంది. నా చీరలు బేస్మెంట్ లో ఆరేసి ముక్కు వాసన వచ్చేసాయి. అందుకే వీలైనంత వరకు అందరూ కట్టే నైలాన్ లాంటివే కట్టుకుంటాను. గుడికి కదా అని పొట్టచీర తెచ్చుకున్నా అన్నారు మిసెస్ మూర్తి. దేశం పోతే బాగుందనిపించేది ఇలాంటి విషయాల్లోనేనండి అక్కయ్య గారు. అక్కడ డబ్బుంటే హాయిగా సుఖపడచ్చు. ఇక్కడ డబ్బున్నా కష్టపడక తప్పదు. వేళ్లు లేని మహావృక్షాలు ఇక్కడ అనేకం. కారు నెమ్మదిగా దేవాలయం దారి పట్టింది. అదిగో చూడండి, ఈ మలుపు తిరిగితే కాస్త శిఖరం కనిపిస్తుంది. ఇది అక్కడ బృందావనంలా కాదు కదమమ్మా అన్నాడు శేషగిరి. అప్పటికే బారులు తీరి కారులు దేవాలయపు ఆవరణ చేరుతున్నాయి. ఎవరికి వారు త్వరపడి పార్కింగ్ స్థలం కోసం పోటీ పడుతున్నారు. అబ్బా, చిన్న ముక్క మన దేశం చూస్తున్నట్టుగా లేదు ఈ జనాన్ని చూస్తుంటే. తెలుగు, కన్నడ, తమిళ్లు అంతా ఉన్నట్టుంది కదూ అడిగారు సుందరమ్మ గారు. మార్వడీలు, గుజరాతీలు, బాలాజీ భక్తులంతా వస్తుంటారు. ఇక్కడ పూజారులు కూడా చాలా మటుకు వీరి భాషలో మాట్లాడడం, వివరించడం తెలుసు. మిసెస్ మూర్తి చెబుతూ, ఒరేయ్,
అదిగో అక్కడ కారు తీస్తున్నారు, ఇక్కడ ఆపు, అంత నడవనక్కర్లేదు అంటూ హడావిడిగా చూపెట్టారు. తిన్నగా కారు తీసుకెళ్లి ఆపాడు శేషగిరి. రండి అంటూ దారి తీశాడు లోపలికి. ఆఫీసు గదిలోనే అర్చనకి కళ్యాణానికి అన్ని కొనుక్కోవచ్చు. ఆఫీసు గది కూడా చాలా చక్కగా ఉంది. వరుసలు తీర్చి భక్తి గీతాల క్యాసెట్లున్నాయి అమ్మకానికి. ఇంకో గంట ఆలస్యం అవుతున్నట్ట కళ్యాణానికి. వినాయకుడికి ఇతర దేవుళ్ళకి అర్చన చేసి ముగిద్దాం అని బయలుదేరి తీశాడు శేషగిరి. స్వచ్ఛంగా క్షుణ్ణంగా కాస్త తెరిపిగా పూజలు చేస్తున్న పూజారులను చూస్తుంటే ప్రాణం లేచొచ్చింది సుందరమ్మ గారికి. అన్నీ ముగించుకుని కళ్యాణం చేసే చోటుకి చేరారు. అప్పటికే ఓ 20 మంది జంటలు కూర్చునున్నారు. మూల విరాట్ కూడా అక్కడే. భక్తులు హాయిగా కూర్చుని భక్తి పాటలు శ్లోకాలు చదువుతున్నారు. కళ్యాణ మహోత్సవానికే పెట్టిన ఉత్సవ విగ్రహాలు కూడా చాలా కళగా ఉన్నాయి. ప్రసాదాలు కూడా అమ్మారు. పులిహోర పొట్లాలు కొన్నాడు శేషగిరి. చిన్న క్యాంటీన్ ఉంది. వేడి ఇడ్లీ, వడ, కాఫీ, పొంగల్, ఉప్మా దొరికాయి. దైవకార్యమైంది కనుక స్వకార్యానికి దిగుదాం అంటూ విశ్రాంతిగా ఆరు బయట వేసిన కర్రబల్లలపై పెట్టుకు తినడానికి ఉపక్రమించారు. అబ్బా అక్కయ్య గారు, మీరున్నారు కనుక నాకు తృప్తిగా ఉంది. లేకుంటే ఏముంది, ఒక్కరు తిని లింగులు ఇటుకోమంటూ పని పూర్తి చేసుకుపోయేదాన్ని. ఓ గంటన్నర సేపు విశ్రాంతిగా కబుర్లాడుకుంటూ గడిపారు. శేషగిరి గడియారం చూసుకుని బయలుదేరదామా అడిగాడు. నీ ఓపికరా, ఇక మా పని అయిపోయింది అన్నారు మిసెస్ మూర్తి సరదాగా. అయితే పదండి, ఇంకో 2 పులిహోర పొట్లాలు తెస్తాను, దారిలో ఆకుండా పోవచ్చు. వచ్చేవారం మర్చిపోకండి, వాషింగ్టన్ చూతురుగాని. వీలుంటే నేను వస్తా, లేకుంటే కోడలు తల్లి ఎలాగో ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఎవరూ వెళ్లడం పడకపోతే చూడడం పడదు హెచ్చరించారు మిసెస్ మూర్తి. సుందరమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమెకి మనసులో కాస్త బిరుకుగా ఉంది. అనవసరంగా ఇటువంటి ఒప్పుకున్నానని కొడుకైనా కోళ్లైనా అంటారేమోనని బెంగ జంకు. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు అక్కయ్య గారు. ఆ అబ్బాయి ఏం అనుకోడు, కోడల పిల్ల ఏమనుకోదు. వాళ్ల పని తేలికవుతుంది. ఇక్కడ ఇలాంటి సహకారాలు అలవాటే. మీరేం సంకోచం పెట్టుకోవద్దు. పదరా శేషు అన్నారు. చూడండి, దూరం నుంచి అంత అందంగా కనిపిస్తున్నాయో ఆ చెట్లు చేమలు అంటుండగానే కారు మలుపు తిరిగి దృశ్యం కనుమరుగైంది. రవి చాలా బిజీ అయిపోయాడు. ఉద్యోగరీత్యా కూడా కాస్త దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడింది. అంచేత చాలా త్వరగా ఇల్లు వదులుతున్నాడు. తండ్రి దగ్గర బాగా చనువైన బాబీ గోల భరించరాందే తల్లి చేత చీటికి మాటికి దెబ్బలు కూడా తింటున్నాడు. నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఏం చేయలేకుండా ఉన్నారు సుందరమ్మ గారు. చిన్నవాడికి ఏదో చికాకు. నెలలు తక్కువవాడేమో కాస్త పీలగానే ఉన్నాడు. డాక్టర్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి వాడికి సూర్యరశ్మి కూడా తగలనింత జాగ్రత్తలో పడిపోయింది. తలుపు తెరిచి బాబీ వాడిని చూసి వచ్చినా సరే ఏం చేశావురా అంటూ విరుచుకుపడేంత టెన్షన్ పెంచుకుంది రాణి. ఎందుకో అంత భయం. నెమ్మదిగా మన ఇంటి వాతావరణమైనా అలవాటు కావాలి కదా. అలా గాజు బొమ్మలా చూస్తే ఎలా, గడి పెట్టేసి. ఓ రోజు బాబీని ఓదార్చడం తెలియక సుందరమ్మ గారు రాణినే కేకలేశారు. దాంతో రాణి తోక తొక్కిన తాచులా లేచింది. ఎందుకంత కోపం రావాలో అర్థం కాలేదు సుందరమ్మ గారికి. ఇప్పుడు నేనేమన్నానని బాబీతో మాట్లాడి ఓదార్చే భాష నాకు రాదు. మీరా, కనీసం నేను వాళ్ళ నాన్న తల్లినైనా చెప్పడం లేదు. వాడింకా నాకెలా చనువవుతాడే. వీడిలా నన్ను తోసి పారేస్తుంటే నీకింక నేనేం సహాయంగా ఉంటాను. పోనీ అంటే చిన్నవాడినైనా ఎత్తుకొనివ్వవు. ఇంకెలా చెప్పు, నీకు విశ్రాంతి ఇంకెలా చిక్కుతుంది? చాలా సౌమ్యంగానే అన్నారు. నాకిక ఒకసారి విశ్రాంతి, చచ్చాక. ఈ వెధలిద్దరూ చాలు నా ప్రాణాలు పోవడానికి. నా రాతి ఇదంతా. ఎంత చదువు చదివి ఇలా ఏడుస్తూ కూర్చోమని రాశాడు నా ముఖాన భగవంతుడు అంటూ భూరున ఏడవడం ప్రారంభించింది రాణి. అదేంటా ఏడుపు? ఇరుగు పొరుగు ఏమంటారు? ఊరుకో బాధగా చెప్పారు. మీకు ఆ బెంగ అక్కర్లేదులేండి. అలా ఇరుగు పొరుగు పక్క వాళ్ళ సొంత విషయాల్లో తగుదనమ్మా అంటూ తలదూర చిరకడ. బతికిపోయాం, లేకుంటేనా మన పరువు ఎప్పుడో పోయేది. కాస్త నిష్ఠూరంగానూ కఠినంగానూ ధ్వనించిన కోడల మాటలకి బెక్కుముఖం వేశారు సుందరమ్మ. ఇదేంటి, దేనికి రాద్ధాంతం ఎక్కడో ప్రారంభమై ఎటుపోతోందో అర్థం కాలేదామెకి. బాబీ మీద పడి రక్కడం మొదలు పెట్టాడు. ఐ హేట్ యు, గో అవే అంటూ చేతి మీద పళ్ళు దిగబడేలా కరిచాడు. అబ్బా అన్నారు బాగా నొప్పెట్టి. ఇదేంట్రా బాబీ అన్నారు ఏం జరిగింది నమ్మలేనట్టు. బాబీ స్టాప్ ఇట్ అంటూ అరిచింది రాణి. నో, ఐ విల్ త్రో హర్ అవుట్ ఆఫ్ ది విండో అంటూ చిట్టి చేతులతో నానమ్మని కిటికీకేసి తోయిసాగాడు. రాణి వాణ్ణి జబ్బపట్టి లాగి ఒక దెబ్బ వేసింది. గో సిట్ ఇన్ దట్ కార్నర్. మళ్ళీ పిలిచేదాకా కదిలాంటూ చంపుతా అంటూ ఓ మూలకి లాక్కెళ్ళి కూర్చోబెట్టింది. ఇప్పుడు ఏమైందని? వాడు చిన్నపిల్లాడు. నువ్వేడిస్తే నేను కారణం అనుకున్నాడు. సర్ది చెప్పబోయారు. మీరు ఊరుకోండి, పెద్దాళ్ళ మధ్య పడి పిల్లలలాగా పాడయ్యేది కసిరింది రాణి. రేపు ఎవరైనా అడుగుతారు ఆ గాయం ఏంటా అని. వీడు కరిచాడంటే ఇక్కడ ఏమంటారో తెలుసా? సైకియాట్రిస్ట్కి తక్షణం చూపెట్టమంటారు వాణ్ణి, అదేదో మానసిక రోగంలాగా. అంత బాధలోనూ నవ్వొచ్చింది సుందరమ్మకి. నీ మాట మరీ విపరీతంగా ఉంది రాణి. చిన్నపిల్లల చేష్టలకింత రభస.
వచ్చిరాని పళ్లతో భుజం మీద వాలి ఎముకలు కొరకొరటే. వీడికి నా మాట అర్థం కాదు. దగ్గరికి తీసుకుందామంటే రాడు. పోనీ చిన్నవాణ్ణైనా. ఆమె మాట మధ్యలో ఆపేసి, వాడి మాట వదిలేండి అత్తయ్య. వాడి పెంపకమే వేరు. వాడిని బతికి బట్టకట్నవండి అంది, తమ గది తలుపులు జారవేసి యువతలకొచ్చేస్తూ. ఫోను మోగడంతో అటు నడిచి, ఎన్నాళ్ళైంది వచ్చి, ఫోని అని ఏం నేర్చుకున్నారు అనేసి ఫోన్లో హలో అంది. అవతల వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబోలు. రాణి మాట తీరే మారిపోయింది. చాలా హుషారుగా మాట్లాడేస్తూ ఓసారి వెనక తిరిగి అత్తగారు ఎక్కడుందో చూసింది. ఎస్, షీ అండర్స్టాండ్స్ నథింగ్. సహాయమా పోడా, ఇద్దరు పిల్లలు, ఇండియన్ మెంటాలిటీ వదలని భరత, ఏం చెప్పమంటావు నా బాధ అంటూ ఇంగ్లీష్లో మాట్లాడేస్తోంది. అద్దాల కిటికీ తెర కాస్త తొలగించి కింద సాగిపోతున్న జీవన స్రవంతిని మౌనంగా చూడసాగారు సుందరమ్మ. ఆమె మనసు గుడ్లబల్లేరుదాకా పాకిపోయింది. నూకాలు తన ముఖం చూసి తన మనసు పసిగట్టే నూకాల మీదకు పోయింది. తన మనసు ఎప్పుడూ సంతోషంతో మాత్రమే నిండుండాలని తాపత్రయపడే గణపతి మీదకి పోయింది. అది అక్కడే సుళ్ళు తిరుగుతోంది. చల్లని నీడను వదిలి నిప్పులు చెరిగే ఎండలోకి కోరొచ్చి నిలబడినట్టు మనసు విలువలాడిపోతుంది. ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలో తెలియని అస్తవ్యస్తపు స్థితిలోకి మనసు జారిపోతున్నట్లుగా అనిపించసాగింది. కిటికీలోంచి కింద ప్రపంచం చాలా దూరంలో ఉండి తన చెయ్యి జారిపోతున్నట్టు ఊపిరి సలపడం లేదానికి. కిందకి పరుగు పెట్టి కాసేపు అలా జన ప్రవాహంతో పాటు నడిస్తే బాగుండని ప్రాణం తహతలాడుతోంది. కాని తలుపులు తెరచి బయటికే చూడని ఈ కుటుంబాల మధ్య లోకం చూద్దామని తానెలా నడుస్తుంది? ఎన్నోసార్లు సాయంత్రం బాబీని కిందకి ఆడుకునేందుకు తీసుకెళ్లేటప్పుడు చూసింది. హలో అని పలకరింపో, గుర్తించినట్టు చిరునవ్వో మినహా ఎవరూ కలిసిమెలిసి మాట్లాడుకోవడం చూడనేలేదు. ఆడుకోవడం, ఆడించడం కూడా ఒక విధిలో జరిపించేసి టైం అయింది పద అని వాణ్ణి పైకి తీసుకొచ్చేస్తాడు రవి కూడా. పోనీలేరా, కాసేపు నేను ఉంటాగా అనన్నా వాడేం చెప్పినా నీకు అర్థమవదు, అదో గోల, ఎందుకమ్మా పద అంటూ ముభావంగా అనేస్తాడు. చుట్టూ వందలాది మనుషులు, పిల్లలు, అయితేనేం ఒంటరితనం. దీనిలోనే ఏదో బ్రహ్మాండమైన గౌరవం ఉందని అనుకుంటారు వీళ్ళు. చనువుగా పలకరిస్తే ప్రమాదమా? అర్థం కాలేదు సుందరమ్మకి. మనవడు తన మెడపట్టి ఉయ్యాలూగుతాడని, వాడిని తాను వీపును వేసుకుని ఉప్పుమూటలాడిస్తానని అత్యాసపడింది. వచ్చి ఇన్ని నెలలైనా వాడింకా నానమ్మ అనేనా అనలేదు. ఇంకెన్నాళ్ళకైనా అంటాడా అన్న అనుమానాన్ని వాడు పటాపంచలు చేశాడు ఈరోజు. బాబీ అన్న మాటలో కల్లా అన్నదే బాగా అర్థమైంది ఆవిడికి. కిటికీలోంచి దృష్టిని మళ్లించింది. రాణి సోఫాలో చుట్టబెట్టుకుని పడుకుంది. బాబీ వాళ్ళమ్మ కూర్చోబెట్టిన చోటే నిద్ర కొరిగాడు. నిట్టూరుస్తూ కను పక్కవైపు నడిచింది సుందరమ్మ. అందరూ సరదాగా తిరిగిన రోజొస్తుందా అనిపించింది ఆమెకి. వాడు రాగానే గణపతి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అని అడగాలి, నా తరపున ఓ ఉత్తరం రాయమనాలి అనుకుంటూ పడుకున్నారు సుందరమ్మ గారు. మనసులో గూడు కట్టుకున్న ఒంటరితనం కన్నీటిగా మారి కను కొనం నుంచి ధారాపాతంగా కారడం ఆమె గుర్తించనేలేదు. అలా ఎంతసేపు పడుకున్నారో, ఎప్పుడు నిద్ర కొరిగారో. రవి మాటలు వినబడి లేచి కూర్చున్నారు. హాల్లోంచి నెమ్మదిగా మాటలు వినిపిస్తున్నాయి. మాట్లాడకుండా ఊరుకుంటే చౌటుగా వింటున్నాను అనుకుంటారేమోనన్న బెంగ, భయం. ఎరా రవి, వచ్చేసావా అని పలకరింపుగా కేక వేశారు. మాటలాగాయి. ఇకింతే, మన ప్రైవసీకి గుడ్ బై తప్పదు. వెళ్ళండి, వెళ్ళి వినండి, లేకుంటే ఏమైనా అనుకుంటారు. కాస్త వ్యంగ్యం రాణి కంఠంలో ధ్వనించకపోలేదు. ఏం తినకుండా పడుకున్నావట, ఏమైందమ్మా విసుగ్గా గదిలోకి వస్తూ అడిగాడు రవి. రాణి కూడా లేవలేదురా, నిద్రపోతోంది. నేను అలాగే పడుకుంటూ పోయాను అంతే. బాబీ తిన్నాడా ఆత్రంగా అడిగారు. వాడెప్పుడో తిన్నాడు, లే కాస్త తిని టీవీ చూడు, ఏదైనా అర్థమైంది ఉంటే అంటూ బయటికి నడిచాడు. చదువుతున్న పిల్లలకి చదువుకొని తల్లిదండ్రుల వల్ల కష్టమే గాని సుఖం ఉండదు అని ఆ క్షణంలో గ్రహింపుకొచ్చింది ఆమెకి. ఏముంది, పులుసు 2 రొట్టెలు, ఎవరో పంపిన ఎంత పులిహార తీసి కాస్త వెచ్చజేసి పెట్టాడు రవి. తను వాళ్ళు తినేవి తీసి పెట్టుకున్నాడు. రామ్మా అని కూర్చుని తినడం ప్రారంభించాడు. మీరు అస్తమానం గొడవలు పడకనమ్మా, మధ్య నాకు ఇబ్బంది అన్నాడు. నేనేం అనలేదురా. ఇంకా మాట పూర్తి కాకుండానే, రవి అన్నావని కాదమ్మా, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. వాడు రాకపోతే పట్టించుకోకు. నువ్వు బలవంతం చేస్తే వాడిని నువ్వు అసహించుకోవడం ప్రారంభిస్తాడు కూడా కాస్త హెచ్చరికగా అన్నాడు. కొడుకు ముఖంలోకి అవ్వక్కై చూస్తుండిపోయింది సుందరమ్మ. నువ్వు మనవడు ఒళ్ళోకి రాలేదని బాధపడకమ్మా. ఇక్కడ పిల్లలు చాలా స్వతంత్రంగా ఉండాలని ఇష్టపడతారు. అది ఉద్యోగానికి వెళ్లడం మొదలు పెడితే వాడే నీ దగ్గర సర్దుకుంటాడు. మనసెందుకు పాడు చేసుకుంటావు కాస్త సౌమ్యంగా చెప్పాడు రవి. ఈరోజు మిసెస్ మూర్తి ఆఫీసుకి ఫోన్ చేశారు. రేపు వాషింగ్టన్ చూపెడతారట. నీతో చెప్పారటగా, చెప్పలేదేం అడిగాడు. ఏది చెప్పనిస్తేగా. ఆ రోజు దేవాలయం ఎంత బాగుందో చెప్పబోతే 100 సార్లు చూశాను. చెప్పకండి బాబు అంది రాణి. ఇక చెప్పి విసిగించడానికి నేనేం చిన్నపిల్లనట్రా. నేను వస్తానని చెప్పలేదులే చాలా నెమ్మదిగా అన్నారు సుందరమ్మ గారు.
నిజమే. బంగారు భవంతి గురించి, వెంకటేశ ఆలయం గురించి, దారి పొడుగునా చూసిన ఆందోళన గురించి, మిసెస్ మూర్తి స్నేహభావం గురించి వినేవాళ్లుంటే ఎంతో చెప్పుండేది. ఎంత ఆత్మీయురాలామే, కాని ఆమె బాగా తెలిసిన వ్యక్తి. ఏం చెప్పను, ఏం వింటారు? మళ్లీ కోడలు అదే మాటనే ప్రమాదం ఉందని గ్రహించలేని మూర్ఖురాలు కాదు. వాషింగ్టన్లో అత్తయ్యగారు చూసేదే ఉంటుంది, రోడ్లు భవనాలు తప్ప. గుడికన్నారు, బాగుంది. ఈసారి ఎవరితోనైనా నయ్యగార పంపిద్దాం, ఇప్పుడెందుకు అంటూ రాణి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. డియర్, నాకు గ్లాసు ఆరెంజ్ జ్యూస్ ఇవ్వు చాలు అంది భరత ముఖంలోకి గోముగా చూస్తూ. రవికుమార్ లేచి ఒక పెద్ద గ్లాసులో రసం పోసి భార్య ముందు పెట్టాడు. మిసెస్ మూర్తి ఊరుకోర్రాణి, అమ్మని వెళ్ళిరాని, కాస్త కాలక్షేపం కదా. నేనెలాగూ ఇప్పుడే తీసుకువెళ్లి తిప్పి తీసుకురాలేను. అమ్మా, రేపు ఉదయం బయలుదేరి మళ్ళీ రాత్రికి వచ్చేస్తారట. నిన్ను సిద్ధంగా ఉండమన్నారు, ఏమంటావ్? ఎందుకురా మొహమాటం? రాణి చెప్పినట్టు అక్కడ దేవుడు గుళ్ళు గోపురాలైతే ఏమో, పెద్దదాన్ని. నాకు ఇవన్నీ ఎందుకు? నేను ఫోన్ చేసి మిసెస్ మూర్తికి చెప్తాలండి, ఆవిడ గారికి అన్నీ సరదాలే అంటూ రాణి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. బాగున్నదేమో రాణి, వాళ్ల కోడలు తల్లిని తీసుకెళ్తున్నారు చూపించడానికి. రవి భార్యతో అంటూనే ఆమె వెనకనే వెళ్ళాడు. సుందరమ్మ గారు అడకత్తెరలో పోకచెక్కల అలాగే ఉండిపోయారు. ఫోన్లో రాణి మాట్లాడుతోంది. ఆమె ఏమంటున్నారో రాణి ముఖం చూస్తే తెలియడం లేదు. నూనో, అలాని కాదు, ఇక మీ ఇష్టం, ఇదిగో రవితో మాట్లాడండి అంటూ ఫోన్ అతనికి అందించింది రాణి. ముఖంలో కాస్త విసుగు కనిపిస్తోంది. అది కాదండి, అమ్మ ఎక్కువ నడవలేదని, మీరలాంటి ఏం చెప్పను అన్నాడు రవి. మళ్ళీ కాసేపు విని నవ్వి, మాటల్లో మిమ్మల్ని ఎప్పుడు గెలిచాం కనుక ఓకే, రేపు మీరు కింద బెల కొట్టండి, అమ్మని కిందకి తీసుకొచ్చి అప్పగిస్తాను. సరి, మూర్తి గారిని అడిగానని చెప్పండి అన్నాడు. అవతల ఆవిడ మాటకి గట్టిగా నవ్వి, భలేవారే, ఎంతో చెప్తే అమ్మేస్తారా అంటూ ఫోన్ పెట్టేశాడు. సరేనమ్మా, ఆవిడ పట్టు వదలని విక్రమార్కుడు. రేపు నువ్వు తిరక్క తప్పదు, చూసిరా. నడవలేని చోట కారులో కూర్చుందు గాని. వాషింగ్టన్ మన ఢిల్లీ లాంటిదే, బాగుంటుందిలే అన్నాడు. ఏదో ఆవిడ చాదస్తాం అన్నారు, ఏమనాలో తెలియక. చాదస్తాం కాదు, దాబాయిస్తారు మీ అబ్బాయిని రాణి బదులు చెప్పింది. అంతమంది కొడుకుల మధ్య మనిషి కదా, చనువుతో అలా అంటుందేమో. కాదమ్మా, ఒక్కో కొడుకునని వేళకోళం. తల్లి కొంగు పట్టుకుని తిరుగుతావా, ఆవిని ఊపిరి తీసుకొనివ్వవా అంటూ ఆట పట్టిస్తారు ఇప్పుడు నవ్వాడు రవి టీవీ దగ్గర సోఫాలో కూలబడుతూ. కొడుకు దగ్గర కింద కార్పెట్ మీద కూర్చుని, రవి, గణపతి దగ్గర నుంచి ఉత్తరం ముక్కైనా రాలేదేంరా, ఎలా ఉన్నాడు ఏంటో, ఓసారి మాట్లాడగలిగితే బాగుండురా, ఉట్నే ప్రాణం పీకుతోంది సగం స్వాగతంగా అన్నారు సుందరమ్మ గారు. గబగబా వచ్చి భరత పక్కన సోఫాలో కూలబడింది రాణి. ఏంటత్తయ్యా అంటూ. గణపతి గురించి. ఆయనకేమత్తయ్యా, నిక్షేపంలో ఉండుంటారు. ఏం రవి నవ్వుతూ అడిగింది. అవునమ్మా, మామయ్యకేం, పిలిస్తే పలికే బలగవంతా ఉంది, బాధ్యత లేదు, చేతిలో కావలసినంత డబ్బు అన్నాడు. వాడి చేతిలో ఎంతున్నా వాడు వాడుకునేది వాడి స్వంత డబ్బేరా. అనా పైసలతో లెక్కలు రాస్తాడు, బ్యాంకులో వేస్తాడు. చాలా గర్వంగా చెప్పారు సుందరమ్మ. ఎందుకమ్మా డబ్బు, దానికి విలువే ఉంది ఇక్కడ. చిల్లికాని చేయదా రావడంతా తెలుసా. హాయిగా అమ్మి పారిసి నువ్వు వచ్చేసి ఉండొచ్చు. మామయ్యకి బరువు ఉండేది కాదు. నువ్విలా ఏమైందో ఏమైందని బెంగపడనక్కర్లేకపోయేది. చాలా తేలిగ్గా అంటున్న కొడుకు ముఖంలోని భావాల్ని అంచనా వేయలేకపోయిందామె. అదంత సులువు కాదురా, రేపు పెద్దయ్యాక నీ కొడుకు దేశం రాడా నవ్వుతూనే అన్నారు. అమ్మా, ఎంత జోకు వేసో ఉన్నట్టుండి కాస్త పెరిగిన పిల్లలే ఇండియా వస్తావంటే నోనో అని హడలిపోయి అంత దూరం పొరుగెడుతున్నారు. ఇక ఇప్పటిదాకా చూడలేదు. అక్కడ నువ్వు ఉండనప్పుడు నేనే రానక్కర్లేంది వీడొస్తాడా గట్టిగా నవ్వేస్తూ అన్నాడు రవి. బాబీ ఎప్పుడు లేచాడో వచ్చి వాళ్ళ నాన్న ఒళ్ళోకి ఎక్కి కూర్చున్నాడు. వాట్ అంటూ. బాబీ, విల్ యూ గో విత్ నానమ్మ టు ఇండియా నవ్వుతూనే కొడుకు గ్రాఫ్ సవరిస్తూ అడిగాడు రవి. వాట్ ఈజ్ ఇండియా అడిగాడు వాడు. చూసావమ్మా, ఏమన్నాడో తెలిసిందా? ఇండియా అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు చెప్పాలరా నీ దేశం గురించి. ఏం చెప్పను? పుట్టి పెరిగి చదువు సంధ్యలు అక్కడ సాగించిన నేనే పొట్టమని 10 రోజులు ఉండలేకపోయానే. ఆ దేశం గురించి ఏం చెప్పను వాడికేం అర్థమవుతుంది? ఎదురు ప్రశ్న వేశాడు. చెప్పాలి. నీ వేళ్లు అక్కడివి, నీ రక్తం అక్కడిది, నీ కండ నీ దండ ఆ మట్టిలో పెరిగినవే. నీకెవరు లేరక్కడ. మీ నాన్న, మీ అమ్మ, నీ ఆస్తి అంతా అక్కడిదే కదరా. ఎలా మర్చిపోగలవు? రాణిని అడుగు, పుట్టింటికి వెళ్ళొస్తావా అని. తక్షణం ఆమె అవునంటుంది. ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. నేనిక్కడికి చుట్టపు చూపుగా రావడానికి ఎంత చేర్చాను. అలాంటిది అత్తయ్య, నే వెళ్లే బదులు మా వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి ఇక్కడికి రప్పిస్తే మీలా దేశం చూస్తారు. నే వెళ్ళొస్తే ఏముంది అంది. చూసావా అమ్మా, చిత్తుగా ఓడిపోయావు కోడల దగ్గర అని గట్టిగా నవ్వేశాడు రవి. చేతిలో రిమోట్ మీటలు అస్తవ్యస్తంగా నొక్కుతున్నాడు బావి.
బొమ్మలు తెగ మారిపోతున్నాయి. బాబీ స్టాప్ ఇట్ అరిచింది రాణి. వై అడిగాడు వాడు. బికాస్ ఐ వాంట్ టు సీ అంది కోపంగా రాణి. ఏం చూడాలి, ఎందుకు చూడాలి అంటూనే వాడు నన్ను నొక్కుతున్నాడు. తీసుకురవి ఉట్టి వెదవా అంది. రవి వాడి చేతిలోంచి రిమోట్ తీసుకున్నాడు. ఏవో పాటలొస్తున్నాయి. ఆగి మొగుడు పెళ్ళం చూడడం మొదలు పెట్టారు. చూస్తుండగానే కిటికీలోంచి వెలుగు తగ్గిపోతుంది. క్షణాల మీద చీకటి తెర అంతటా వాలిపోయింది. రాణి, అమ్మని 6 గంటల్లోగా లేపాయి. మరిచిపోకుండా ఓ $25 ఇవ్వు. అక్కడక్కడ టికెట్లు ఉండొచ్చు, బాగుండదు భార్యకి చెప్పాడు. నువ్వు తొందరగా పడుకోమ్మా, మామి గురించి బెంగపడుకు రాస్తాలే అన్నాడు తల్లికేసి తిరిగి. నేను చెప్పింది రాయిరా, పోనీ కార్డు ఇవ్వు, నేనే ఎలాగో రాస్తాను అన్నారు సుందరమ్మ. నువ్వు రాస్తే పోస్ట్ వాళ్ళు చదివినట్టే రాస్తాలే. ఫోన్ అంటే మరీ ఖర్చు ఎక్కువ, నీకు తెలియదేముంది అని ఊరుకున్నాడు రవి. ఇక మాట్లాడక లేచారు. తను చోటున తలవాల్చాలని సుందరమ్మ. మోరుసెట్ అక్కర్లేదు అత్తయ్య, ఎంత రాత్రికైనా తిరిగి వచ్చేస్తారు అని అత్తగారికి సూచనిచ్చింది రాణి. ఓ నాప్కిను కావలిస్తే మీకు మంచినీళ్లు పట్టుకెళ్ళండి, వాళ్ళు కోకో కోలాలు తాగుతారు, మీకు ఇష్టం ఉండకపోవచ్చు చెప్పింది. ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు. అసలు నాకు బయలుదేరాలని లేదే, నా మనసంతా గణపతి మీద ఉంది. నూతులోంచి వస్తున్నట్టుంది సుందరమ్మ మాట. ఎవరైనా మీ మాట వింటే పొరపాటుగా అర్థం చేసుకుంటారు. మీ తరపున ఉత్తరాలు కూడా నేను మీ అబ్బాయి రాయడం లేదని. మీరు వెళ్ళండి. ఎల్లుండి మీ ఊరి పోస్ట్ మాస్టర్ ద్వారానైనా మీ ఊరి విశేషాలు విందురుగాని. రవిని కాల్ బుక్ చేయమంటాను. మీరు ఇలా చీటికి మాటికి మనసు పాడు చేసుకుంటుంటే ఇక్కడ ఉండడం ఇబ్బందే. స్వంత వాళ్ళ దగ్గరే మీకు ఇలా ఉంటే ఎలా? కాస్త నిష్ఠూరంగా అంది రాణి. అలాని కాదమ్మా రాణి, వాడ అంత గట్టిగా తన మనసులోని మాట చెప్పే రకం కాదు. నేను బావగారు ఏం కోరితే అది చేయడమే వాడికి తెలిసిన సంగతి. వచ్చి 4 మాసాలు అయిపోయింది, 5వది కూడా గడిచిపోతుంది. ఒక్క ఉత్తరం ముక్క రాయలేదంటే నమ్మశక్యం కాకుండా ఉంది అంతే అన్నారు ఉబ్బుకొస్తున్న కన్నీళ్ళని ఆక్కుంటూ. అదిగో కింద బెల్చప్పుడు. కాస్త కాఫీ తాగుతారా అంటుండగానే నడుమ్మ, వాళ్ళు కింద వేచి ఉండడం బాగుండదు. రాణి, అమ్మకి డబ్బిచ్చావా అంటూ తన వాలెట్ తీసి 2 $10 నోట్లు తల్లి చేతిలో ఉంచాడు. టికెట్లకి ఇస్తుండు అని. చిన్న సంచిలో మంచినీళ్లు ఓ చిన్న తువాలు పడేసి అందించింది రాణి. అత్తయ్య, మనుషుల తత్వాల గురించి నేను చెప్పనక్కర్లేదు, ప్రతి ఇంటా ఉంటాయి. అయినా ఆరాలు తీయాలని చూస్తారు. మీరిట్టే ఇంటి గుట్టు విప్పకండి అంది నవ్వుతూనే. ఆ మాటకి ఉలికి పడింది సుందరమ్మ. నేను మీ గురించి చెప్తానా అంది అప్రయత్నంగానే. ఏం లేదులేమ్మా, అదేదో చెప్పాలని ఏదో అంది, పద పద అంటూ హడావిడిగా ముందుకు సాగాడు. లిఫ్ట్లో కిందకి దింపాడు తల్లిని. ఎదురుపక్క నిలబడిన కారు దగ్గరికి నడిపిస్తూ అమ్మగారు అన్నాడు మిసెస్ మూర్తి కనబడక. ఇక్కడే ఉన్నానయ్యా, అమ్మగారు వస్తున్నారని నేను బయలుదేరా, సరదాగా ఉంటుందని. రవి, మీ అమ్మని ఎప్పుడెక్కడికి తీసుకురావాల్సింది అన్నారు తలుపు తెరుస్తూ. కాస్త తల నెరిసిన ఇంకో ఆవిడ ముందు సీట్లో కూర్చుంది. మా బియ్యపురాలు, వీణ్ణి చూడలేదు కొడుకు అన్నారు. చిరునవ్వులే పరిచయాలు. నువ్వు వెళ్ళి రవి, మీ అమ్మగారిని భద్రంగా తీసుకొచ్చి దింపుతాం. రాత్రి మరీ లేట్ అయితే ఈ ఏరియాకి రావాలంటే భయం గట్టిగా నవ్వారు మిసెస్ మూర్తి. కారు కదిలేదాకా నిలబడి రోడ్డు దాటాడు. పైకొస్తూనే, రాణి, అమ్మకి నువ్వు అలా చెప్పు ఉండకూడదు అన్నాడు వేసుకున్న షర్టు విప్పేస్తూ. ఏం చెప్పాను? ముందు జాగ్రత్త చెప్పడం తప్ప కాస్త కోపంగా ఎదురు ప్రశ్న వేసింది రాణి. అమ్మసలు చాలా మితభాషి, ఎక్కువ ఎవరితో వాగదు. అందులో మరీ ఇంత తక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఏం చెప్తుంది? ఏముంది చెప్పడానికి? విసుగ్గా అడిగాడు. ఏం లేదా, ఏమీ ఉండదా? బయలుదేరడానికి ఒక క్షణం ముందు కూడా ఆ మిస్టర్ గణపతి గురించి బెంగగా ఉందని వాపోయారు తెలుసా? ఇలాంటి విషయాల్ని చాలా నేర్పుగా పెళ్ళాలకు చెప్పడం మీ మగాళ్ళకి చాలా సులభం రవి. నువ్వు చెప్పు ఉండాల్సింది. 2 ఉత్తరాలు వచ్చాయని ఎందుకు చెప్పలేదు? పోనీ ఓ ఉత్తరం ముక్కకి సమాధానం రాసావా? లేదే? తమ్ముడి దగ్గర నుండి ఏ వార్త రాకపోవడం ఆవిడ మనసుకి కష్టంగా ఉందనేనా ఆలోచించావా? లేదు. ఈ మనసులో పేరుకున్న బెంగ ఎవరి దగ్గరైనా చెప్పుకోవాలి కదా? కాస్త కసిగా అంది రాణి. మంచం మీద నడుం వాలుస్తూ భార్య ముఖం కేసి క్షణం పాటు తీక్షణంగా చూశాడు రవి. కోపంతో బిగుసుకున్న దవడ, కోపంగా ఊపిరి పీలుస్తుండడంతో ఎగిసిన నాసికా పుటాలు తప్ప ఇంకేం మార్పు కనపడలేదు ఆమెలో. 2 పిల్లల తల్లిలాగానే లేదు. భర్త చూపులు తగిలినట్టు కాస్త ఓరగా రవికేసి చూసింది రాణి. తనకేసే కన్నార్పకుండా చూస్తున్న అతని ఆలోచన ఆమెపై లేదని గ్రహించింది. ఏంటి అంత ఆలోచన నేనన్నదానికే అడిగింది. భార్య మీద నుంచి తల్లి మీదకి, అటు నుంచి మారిన పరిస్థితుల మీదకి సాగిపోయాయి అతని మనసు. దారం తెగిన గాలిపటంలా పల్టీలు కొడుతూ నేల మీదకొచ్చింది. ఏం లేదు, అమ్మొచ్చాక నువ్వు చాలా మారిపోయావు రాణి. చీటికి మాటికి కోపం విసుగు ఎక్కువైపోయాయి. అమ్మని తీసుకొచ్చి పొరపాటు చేశాననిపిస్తోంది. చాలా నెమ్మదిగా సగం స్వాగతంగా అంటున్న రవి దగ్గరికి నడిచొచ్చి మంచం ఉంచిన కూర్చుని,
అంతా మొదటికి తేకు ప్లీజ్. అన్నీ అవే సర్దుకుంటాయి. రోజంతా ఇద్దరు పిల్లలతోటి భాషరాని అత్తయ్యతోటి గడపడం ఎంత ఒత్తిడో నీకు చెప్పిన అర్థం కాదు. బాబీని ఆవిడ బాబు అనే పిలుస్తారు. ఐ హేట్ హెర్, ఐ విల్ త్రో హెర్ అవుట్ ఫ్రమ్ ద విండో అంటూ పిచ్చి కోపం తరుస్తాడు వాడు. ఏమంటున్నాడే అని అడుగుతారు ఆవిడ. ఏం చెప్పను? వాడికి నానమ్మ అనడం నేర్పించమంటారు, నేర్పిస్తాను. కానీ అందరూ నవ్వరు. ఇంట్లో అలా పిలిచి వీధిలో నలుగురి మధ్య గ్రాండ్ మా అనమని వాడికి చెప్పిన అర్థమవుతుందే? నువ్వే చెప్పు. ఓ పక్క చిన్నవాడినే చూడనా? వీళ్ల వాదనలే సర్ది చెప్పనా? కళ్ళు మూసుకుని పడుకోనా? నేను ఉద్యోగంలో చేరేలోగా బాబీని మచ్చిక చేసుకోమని ఎంతో చెప్తున్నాను. వాణ్ణి ఇప్పుడు రెచ్చగొడతారావిడ. కోపంగా అంటున్న రాణితో నమ్మలేనట్టు రెచ్చగొడుతుందా అడిగాడు. అవును, నానమ్మ అంటేనే పొలుపుతా అంటారు. ఇక వాడి సంగతి తెలుసుగా. 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. దానికి ఆవిడ నవ్వుతారు. ఐ హేట్ యూ, గో ఏవేకొస్తాడు మళ్ళీ. రవి, నా పరిస్థితి నెవర్ బ్రేక్ డౌన్కి వచ్చేసింది. ఏది ఏమైనా నేను ఈ నెలాఖరికి ఉద్యోగంలో చేరి తీరతాను. మీ అమ్మగారు వీళ్ళు అదే సర్దుకుంటారు. కాలయాపన వల్ల ఎంతో నష్టం. ఖర్చులు పెరిగిన ఇప్పుడు రాబడి కోసం చూడకపోతే తర్వాత బాధపడేది మనమే. ఏదో ఫలసాయం అక్కడ వృధా అయిపోతుంది, మనం అనుభవించకుండానే బాధపడిపోతారు ఆవిడ. దాని విలువ తెలియక. పిల్లవాడి ఏడుపు వినిపించి లేచి వెళ్ళిపోయింది రాణి. చాలాసేపు అలాగే పడుకుని ఆలోచనలో మునిగిపోయాడు రవి. బాబీ వచ్చి పడేసరికి ఉలికి పడ్డాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ. హూ అన్నాడు వాడు. నిద్ర అలసట తీర్చేది చిన్నపిల్లలకే గాని పెద్దవాళ్ళకి కాదని వాడి ముఖం చూస్తే తెలుస్తుంది. మంచున తడిసిన నందివర్ధంలా ఉంది ముఖం. హూ వాట్? నవ్వుతూ అడిగాడు తిరిగి బాబీని. డూయింగ్ వాట్ డాడీ? కుతూహలంగా అడిగాడు బాబీ. నథింగ్ సన్నీ, గ్రాండ్మా పిక్నిక్ వెళ్ళింది కదా అని అన్నాడు. ఐ హేట్ హెర్ అన్నాడు బాబీ. వై? షీఈ్ మై మదర్ అన్నాడు రవి. ఐ డోంట్ వాంట్ యూ టు హ్యావ్ ఎ మదర్, ఖచ్చితంగా చెప్పేశాడు బాబీ. షీ విల్ బి యువర్ బేబీ సిస్టర్ అన్నాడు దృఢంగా రవి కొడుకు ముఖం గమనిస్తూ. ఒక క్షణం పాటు ఆలోచించి ఐ డోంట్ వాంట్ ది ఓల్డ్ హగ్ డాడ్ అన్నాడు చాలా గంభీరంగా. మామూలు పరిస్థితుల్లో అయితే వాడి వాగుడికి విరగబడి నవ్వేవాడే. కానీ ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక షటప్ ఫూల్, అలా అనకూడదు అన్నాడు. ఎందుకు అనకూడదు అంటూ సంజేష్ కోసం వాడు తల్లి దగ్గరికి పోతూ పోతూ ఓ 5 ఏళ్ల పొండు ముసల్లాగా ఐ వాంట్ నో బడి, నాట్ ఈవెన్ స్టూపిడ్ లుకింగ్ బ్రదర్, త్రో హిమ్ అవే అనుకుంటూ మరీ నడిచాడు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఎలాగా అనుకుంటూ కళ్ళకి అడ్డంగా చేయి పడేసుకుని కళ్ళు మూసుకున్నాడు రవి. ఏంటి, ఇంకా కాఫీ కూడా కడుపులో పడలేదా? ముభావంగా ఉన్నారు. నవ్వుతూ సుందరమని పరామర్శించారు మిసెస్ మూర్తి. అబ్బే, అంత పొద్దుటే అలవాట్లేదండి నాకు. నా కోసం ఎందుకింత శ్రమ మీకని నెమ్మదిగా అంటున్న సుందరమ్మ చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, అక్కయ్య గారు నా దగ్గరేదో దాస్తున్నారు. మనసు మీ ఊరి మీదకు పోయిందా? కాసేపు ఆ కబుర్లైనా చెప్పండి, మనసుకి ఊరట కలుగుతుంది అన్నారు. ఇంకా ఇప్పుడే కదా వస్తా, ఊరి మీద బెంగ నవ్వారు. అలా అనకండి. నేను వచ్చిన రోజు 30 ఏళ్ల కిందట మాట ఉండాయి. నిన్న మొన్న అనుకునేరు. అలా అక్కడి నుంచి అటే పారిపోవాలనిపించింది. దేశం కాని దేశం వచ్చానని అంత బెంగపడిపోయాను. ఓ 2-3 నెలల్లో పీనుగులు అయిపోయాను. ఇప్పటికీ మా వారు జ్ఞాపకం చేసి నవ్వుతూ ఉంటారు. ఇంకా తర్వాత అంతే. పెద్దాడి పురుడు పుట్టిల్లన్నా ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ బ్రతకాలంటే అలా అయిపోయింది. ఇప్పటికీ ఓ 5-6 ఏళ్లకు ఒకసారి దేశం వెళ్లాలనిపిస్తూనే ఉంటుంది. కానీ ఏముంది అక్కడ? ఏం లేదు. ఇక్కడికి వలసొచ్చిన వాళ్ళు వచ్చేశారు. అక్కడి నుంచి పైన ముగించుకుని పరలోకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. నీ మనోనేత్రంలో మిగిలిన సుందరమైన దృశ్యం అలాగే ఉంచుకో, దాన్ని ఎందుకు పాడు చేసుకుంటావని హెచ్చరిస్తుంటారు మావారు. ఆయన చూడండి ఎలా మారిపోయారో. అది బయట ప్రపంచానికి. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి నిన్నగాక మొన్న దేశం నుంచి వచ్చిన వ్యక్తిలా మారిపోయి ఏమే కొంచెం మంచినీళ్ళతే అంటారు బూట్లు విప్పుకుంటూ. ఇది మటుకు మన మగవాళ్ళకి మారదులేండి. బాగా ఆడదాని చేత సేవలు చేయించుకోవడం మరిగిన జాతి కదూ. నవ్వేసి, ఒరే కాస్త కారపు, ఎక్కడైనా కాఫీ తాగి బయలుదేరదాం అన్నారు కొడుకుతో. అతను ఇంకో 5 నిమిషాల్లో కారు ట్రాఫిక్ లైన్లోంచి పక్కకు లాగాడు. కారులో కూర్చుని కాఫీ గట్రా తాగేశారు. అమ్మా, ముందుది చెప్పు, అన్ని చోట్లకి కారులో తిరిగేద్దామా? ఎక్కడైనా ఆపి టూర్ మొబైల్ ఎక్కుదామా? ఏం అక్కయ్య గారు, అలా పైపైన చూసేద్దామా? నాకేం తెలుస్తుందమ్మా, మీరేమంటే అదే వియ్యపురాలను అడగండి. ఆ అమ్మాయి చెప్పనే చెప్పింది. ఆర్లింగ్టన్ చూస్తే చాలని అన్నారావిడ నెమ్మదిగా. అలాగే చేద్దాం. చూడు, ఏటో బోగన చోట ప్రారంభించి వాషింగ్టన్లో అక్కడి ప్రదేశాలన్నీ చూపించారా? బోగన చోట దిగుతాం అన్నారు మిసెస్ మూర్తి. వాషింగ్టన్ డీసీలో ప్రవేశిస్తుండగానే కంటకంగా మన మురికిపేట లాంటి ప్రదేశాలు చాలా కనిపించాయి.
ఇదేంటి ఇక్కడ కూడానా అన్నారు అప్రయత్నంగా సుందరమ్మ గారు. ఇక్కడ మటుకు బొడుగు వాళ్ళు ఉండరనా అక్కయ్య గారు? అసలు ఈ ఊళ్ళో నల్లవాళ్లే ఎక్కువ. అందుకే చాలా మంది ఇక్కడ ఉద్యోగాల్లో ఉన్న చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళలో కాపురం పెట్టుకుంటారు. రాజధాని అన్న పేరే గాని మన ఢిల్లీలో ఇదంత గొప్పగా ఉండదండి. ఇదిగో ఇటు చూడండి, చూసారా ఎంత అందమైన భవంతులో సెనేటర్ల ఇళ్ళు, పెద్ద అధికారుల నివాసాలు చూపెట్టారు. నిజమే, అత్యంత ఆధునికమైనవే కావు, చాలా హుందాగా ఉన్నాయి. చుట్టూ తోటలు. ఇక్కడ ప్రెసిడెంట్ గారి వైట్ హౌస్ మన రాష్ట్రపతి భవనంలో 4 వంతు ఉండదండి. అయితే అంత అందంగా పరిశుభ్రంగా ఉంచుతారు అంతే అన్నారు. కారు కిటికీలోంచి కనిపిస్తోన్న సుందర దృశ్యాలను చూస్తూ సర్వం మరిచిపోయారు సుందరమ్మ గారు. ఇటు నుంచి లింకన్ కెనడీ మెమోరియల్ కూడా చూదురు గాని వాషింగ్టన్ మెమోరియల్ దగ్గర భోజనం సరేనా అన్నాడు మిసెస్ రావు కొడుకు. నువ్వు సారథివి, నీ వెనక మేం అన్నారావిడ. అలా అయితే ఒక్కసారి మీకు ఈ దేశపు నాడీ మండలం లాంటి వాషింగ్టన్ సైట్స్ చూపించేస్తా సరేనా పిన్ని గారు అన్నాడు కుతూహలంగా. నీ ఓపిక మెచ్చుకోవాలి బాబు, ఈ కాలం పిల్లలకి ఇంత తిరిపెక్కడా నవ్వారు సుందరమ్మ గారు. భలే వారే, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకపోతే ఎలా, దిగండి అంటూ ఒక చోట కారు ఆపాడు. అప్పటికే చాలా కార్లు బారులు తీరున్నాయి. పిల్లల సరదా కేరింతలతో గాలి నిండుంది. బాబీని తీసుకురమ్మందాం అనుకున్నాను కానీ ఇంకెవరో పిల్లలు లేకుండా వాడికి విసుగ్గా ఉంటుందని ఊరుకున్నాను అన్నారు కారు దిగుతూ మిసెస్ మూర్తి. వాడికి నా మాట అంటే గిట్టదు, ఎప్పటికి వాడు నా దగ్గరికి వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా అన్నారు సుందరమ్మ గారు. మీరేం బెంగపడనక్కర్లేదండో అక్కయ్య గారు, ఈ దేశంలో పిల్లలకున్నంత స్వార్థం ఇంకెక్కడా చూడరు. వాళ్ళ అమ్మను కూడా పనికి వెళ్ళనివ్వండి, అప్పుడు ఇంక మీరే దిక్కని బుద్ధిగా ఉంటాడు గట్టిగా నవ్వేశారమే. నిజంగా ఇది ఎప్పటికైనా జరుగుతుందా? అలా జరిగితే అంత బాగుండు అనుకున్నారు సుందరమ్మ మనసులోనే. వాషింగ్టన్ ఫైడల్ బేసిన్లో కదలాడే దృశ్యాలలా కనిపిస్తోంది జెఫర్సన్ మెమోరియల్. ఆ దృశ్యం నీళ్లకే వింత అందాన్ని తెచ్చిపెడుతోంది. మళ్ళా అందరూ కారెక్కి సర్దుకున్నారు. ఇలా లింకన్ మెమోరియల్ చూసి మిగిలినవి తర్వాత అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఇది అత్యద్భుతంగా అతి పరిశుభ్రంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కొనుక్కుని తినే వీళ్ళు ఈ పరిసరాలను చూడండి ఎంత శుభ్రంగా ఉంచారో అంటూ లోపలికి అడుగు పెట్టారంతా. ఎంత హుందాగా కూర్చునున్నాడండి, లేచి నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు. 19 అడుగుల విగ్రహాన్ని చూస్తూనే ఆశ్చర్యం ఆనందం మిళితమైన కంఠంతో అన్నారు సుందరమ్మ గారు. చూడండి ఆ స్తంభాలు, ఆ టీవీ, ఇక్కడ అక్కడలాగానే రాశారు అతని భావాల్ని అంటూ కలి చూశారు. లింకన్ మెమోరియల్ లోపల చూసి బయటకొచ్చాక మూర్తి గారబ్బాయి పైకి చూడండి, ఆ స్తంభాల వరుసపై లింకన్ టైంలో ఏ ఏ స్టేట్లు కలిసి అమెరికా అయిందో వాటి పేర్లు చెక్కారు అని ప్రత్యేకంగా చూపెట్టాడు. ఏ గుర్తింపు లేని కుటుంబంలో పుట్టి తనంతట తానుగా ఇంత మనిషి అయ్యాడండి. అతగాడిని చంపేశాక గాని ఈ దేశం అతని గొప్పని అంతగా గుర్తించలేకపోయింది అన్నాడు. ఎక్కడైనా అంతేనాయనా, మన దేశంలో గాంధీ గారిని చంపలేదు అన్నారు అతని అత్తగారు. మన గాంధీ శాంతివనం చూసారా, ఇప్పుడిప్పుడే ఇలా నేషనల్ మాన్యుమెంట్లకి కాస్త శ్రద్ధ చూపిస్తున్నారు మన దేశంలో కూడా అంటూ బయలుదేరదీశాడు అందర్నీ. అప్పటికి 1 గంట దాటిపోయింది. ఎరా కాస్త తినడానికి దారి చూడవా అడిగారు కొడుకుని మిసెస్ మూర్తి. ఆకలిస్తోందా? వైట్ హౌస్, మౌంట్ వెర్నాన్, క్యాపిటల్ చూసి వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గర కాస్త కూర్చుందాం సరేనా? ఇవన్నీ అలా దగ్గర చూస్తే చాలు అంటూ కారు స్పీడ్ ఎక్కించాడు. నిజమే, వైట్ హౌస్ పేరుకి తగ్గట్టు తెల్లగా ఉంది, చాలా అందంగా ఉంది, కానీ అద్భుతం అనిపించలేదు. క్యాపిటల్ చుట్టూ జనం చూడండి, హాయిగా చెట్ల కింద కబుర్లు చెప్పుకుంటున్నారు. కాస్త నీడ నాపాడు కారు. ఇది మన పార్లమెంట్ లాంటిది పిన్నిగారు, సెనెట్ మీటింగులు జరుగుతాయి, చుట్టూ దానికి సంబంధించిన ఆఫీసులే, ఇలా పైనుంచి చూడొచ్చు, లోపల కూడా చూడనిస్తారు, కానీ టైమ్స్ ఉంటాయి దానికి అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఇలా చూస్తూ పోదాం. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ బిల్డింగ్, సుప్రీంకోర్టు, నేషనల్ ఎయిర్ అండ్ సైన్స్ మ్యూజియం చాలా కనిపిస్తాయి అంటూ ఆ వచ్చినప్పుడల్లా కారు బాగా స్లో చేసి వివరిస్తూ సాగించాడు ప్రయాణం. ఇంకిదిగో అంటూ చెట్లు బారులు తీరిన ఓ చల్లని ప్రాంతంలోకి కారు మళ్లించాడు. దిగి మీరలా చూడండి, నీటి మీద గాలి చల్లగా హాయిగా ఉంటుంది. చెర్రీ బ్లాజం చెట్లు చూడు ఎలా పూసాయో వెర్రిగా అంటూ కారు ఆపాడు. అక్కడ కార్లు బారులు తీరున్నాయి. అప్పటికే తిరిగి అలసిన జనాలు చెట్ల నీడల కూర్చుని తాపీగా తింటున్నారు. మీరలా తిరిగిరండి, నేను వెళ్ళి తినడానికి ప్యాక్ చేసి తెస్తా అంటూ కారు లాక్ చేసి బయలుదేరాడు. కూర్చుని కాళ్ళు కొయ్యబారిపోయాయి. కాస్త నడిస్తే సాగనైనా సాగుతాయి. నవ్వుతూ ముందుకి దారి తీశారు మిసెస్ మూర్తి. అబ్బా, ఆ నీళ్లు చూడండి, స్వచ్ఛమైన నీళ్లలా మెరుస్తున్నాయి. అదిగో ఆ స్తంభమే వాషింగ్టన్ మాన్యుమెంట్.
అంటూ ఒంటరిగా నీలి ఆకాశం నేపథ్యంలో స్వచ్ఛంగా కనిపిస్తున్న దాన్ని చూపెట్టారు దూరం నుంచే. కాస్త గట్టు దగ్గరగా వెళ్లి కూర్చున్నారు ముగ్గురు. స్ఫటికాల్లో ఉన్న నీళ్లు చిరుగాలి కెరటాలతో దారపు పోగులు కదలాడిస్తున్నట్టుగా ఉన్నాయి. చిలిపి కుర్రాళ్ళు మాన్యుమెంట్ కదులుతున్నట్టు నీళ్లలో చూడడానికి గులకరాళ్ళు ఒక్కొక్కటిగా విసురుతూ కేరింతలు కొడుతున్నారు. నీళ్లలో దాని నీడ అంత స్వచ్ఛంగానూ కనిపిస్తుంది. ఈ దృశ్యం కళ్ళకి ఎంతో చల్లగా అనిపించింది సుందరమ్మ గారికి. తమ ఇంటి ముందు రోడ్డు, అది దాటితే కాలవ. పంట కాలువలో నీళ్లు ఇలా నీలంగా మెరవకపోయినా పై ఎండకి బంగారం ప్రవహిస్తున్నట్టుంటుంది అనుకున్నారు. ఏంటండో అక్కగారు ఆలోచిస్తున్నారు? మా గుడ్లవల్లేరు ఇల్లు జ్ఞాపకం వచ్చింది నీళ్లు చూస్తే. ఇలా తలుపు తెరిస్తే ఎదురుగా పంట కాలువ కనిపిస్తుంది అన్నారు. నిజంగానే ఇక్కడ ఇన్నిసార్లు మనం దాటిందే వీళ్ల మహానది, పోటోమార్ నది. వీళ్ళు మన గోదావరిని చూస్తే, గంగని చూస్తే అందుకే పులకించిపోతారు. ఉన్న నదుల్ని వీళ్ళింత అందంగా ఉంచి ఆనందిస్తారు. మనమేమో పవిత్రం అంటూనే పాపపంకిలం చేసేస్తున్నాం అన్నారు మిసెస్ మూర్తి. నిజమేనండి, ఉన్నవి పోయేదాకా వాటి విలువను గుర్తించకపోవడం మానవుని బలహీనత. ఇప్పుడు చూడండి, గంగని స్తుతి చేయవలసిన స్థితిలోకి దిగజారిపోయాం నిట్టూరుస్తూ అన్నారు సుందరమ్మ గారు. మిసెస్ మూర్తి కొడుకు 4 ప్యాకెట్లు పట్టుకుని వచ్చాడు. అంది మీరు తినేవే అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందించాడు. కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. మనకి జబ్బు చేస్తేనే రొట్టె, ఇక్కడ అదే ఆహారం నవ్వుతూ అన్నారు వియ్యపురాలు. అత్తయ్యగారు, ఇక్కడ ఈ దేశంలో రొట్టె ఎన్ని రకాలుగా దొరుకుతుందో మీరు ఊహించుకోవలేరు. వెల్లుల్లిపాయ, అల్లం, నువ్వులు ఒకటేమిటి, ఒకసారి రుచి చూస్తే వదిలిపెట్టరు తెలుసా అంటూ అందరికీ ఆరెంజ్ జ్యూస్ డబ్బా ఓపెన్ చేసి ఇచ్చాడు. ఆకలి దప్పులు తిరగానే శరీరానికి ఎక్కడలేని అలసట వస్తుంది కాబోలు. అందరూ సైగలు పడ్డారు. ఓ అరగంట గడిచిపోయింది. టైం చూసుకున్నాడు. లేవండి, 3 అయిపోయింది. ఆర్లింగ్టన్ నేషనల్ సమ్మిటరీ చూసేసి తిరుగు ప్రయాణం అంటూ లేవదీశాడు. విశ్రాంతి రుచి మరిగిన శరీరాలు ఓ పట్టాన లేవనంటున్నా ముందు తిరుగు ప్రయాణం జ్ఞాపకం రావడంతో లేచారు. కాస్త తడిబట్టతో ముఖాలు తుడుచుకుని కారు. ఓ అరగంట ప్రయాణం సాగాక కారు సెక్యూరిటీ గేట్ల ముందు ఆగుతూ సాగింది. కారు లోపలికి పోనిచ్చి ఆపి, మీరిక్కడ దిగేయండి, అదిగో ఆ బిల్డింగ్ దగ్గర ఉండండి, నేను కారు పార్క్ చేసి వస్తా, టికెట్ తీసుకుని టూర్ మొబైల్కి అంతా చుట్టేసి వచ్చేద్దాం అంటూ బదులు కోసం ఆగకుండా పార్కింగ్ ఎక్కడైనా దగ్గరగా దొరుకుతుందేమోనని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. రండి అంటూ మిసెస్ మూర్తి దారి తీశారు. ఇక్కడ ఎన్నో టూరిస్టు బస్సులు, లెక్కలేనన్ని కార్లు ఉన్నాయి. ఈ దేశంలో ఎప్పుడూ ఇలాగే రద్దీ కాబోలు అంది వియ్యపురాలు మిసెస్ మూర్తితో. అయినా త్వరగానే స్థలం దొరికేస్తుంది, తోటతో కూడా ఉండదు కదా అంటూ ముందుకు నడిచి బస్సుకి టికెట్ కొన్నారు. నేను ఇస్తానండి అన్నారు మొహమాటంగా సుందరమ్మ. భలేవారే, నేనేం పరాయిదాన్నా? ఆవిడ టికెట్లు తీసుకుని 2 అడుగులు వేశారో లేదో ఆ అబ్బాయి రానే వచ్చాడు. ఇలా ఈ బస్సులు వచ్చి వెళుతూనే ఉంటాయి, దేనిలోనైనా ఎక్కచ్చు అంటూ అప్పుడే ఎగన ఓ బస్సు ఎక్కించాడు. డ్రైవర్ ఆడది. చూసి ఆశ్చర్యపోయారు సుందరమ్మ గారు. దీనికి ఆశ్చర్యపడుతున్నారా? లారీలు కూడా తోల్తారు ఇక్కడ. ఆ బస్సు గైడ్ వచ్చి ఎక్కాక తలుపులు మూశారు. గైడ్ యువకుడు. తన పేరు గ్రిల్ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఇది చాలా పవిత్రమైన ప్రయాణం, అందుకే ఇక్కడ ఫోటోలు తీయడం, ఏమైనా తినే వస్తువులు తీసుకెళ్లడం లాంటివి చేయకూడదు. ఇదిగో ఈ కుడివైపుగా చూడండి. కనుచూపు మేరలో కనబడుతున్న ఆ రాళ్ళు ఏంటనుకుంటున్నారు? క్షణం ఆగాడు, అందరూ చూశాక చెప్పాలని. కనుచూపు మేర పరుచుకుని తెల్లని శిలలు ముడుచుకుని కూర్చున్న తెల్ల పౌరాళ్లలా బారులు తీరున్నాయి. ఎటు నుంచి ఎటు చూస్తున్నా వరసలు కలిసిపోకుండా కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? వైట్నాం మృతవీరుల శిలా ఫలకాలు చూడండి. ఎన్ని వందలో ఎన్ని వేలో ప్రాణాలర్పించిన వీరుల భౌతిక చిహ్నాలివి. మనకివి శిలలే గాని ఏ తల్లికో, ఏ చెల్లెలకో, ఏ భార్యకో వీరెంత ఆత్మీయులో మీరు ఊహించుకోండి. మీకు తెలుసో లేదో, వైట్నాం యుద్ధంలో చనిపోయిన వీరుల సరాసరి వయసు 16-17 ఏళ్లు మాత్రమేనని. జాగ్రత్తగా చూడండి. ఈ వేలాది శిలల మధ్య ఏ చెల్లెలో తన అన్న శిలాపలకంపై పూలు పెడుతూనో, ఏ ముసలితల్లో కొడుకు మృత చిహ్నంపై గోలును ఏడుస్తూనో మీకు కనిపించొచ్చు. యుద్ధం ఎక్కడైనా ఎంతటి భయంకర పరిణామాలకి దారితీస్తుందో గ్రహించాలంటే ఈ శ్మశాన వాటికని చూస్తే చాలు. అందుకేనేమో దీన్ని నేషనల్ సిమెట్రీ అన్నారు. గైడు ఆ తర్వాత ఇంకా చాలా వివరించాడు దాని గురించి. నడిచి వెళ్లాలనుకునే వారికి, సైకిళ్లపై వెళ్లాలనుకునే వారికి చక్కని బాటలు ఏర్పాటు చేశారు. మీరు నడవలేరని ఇలా వెళదామన్నా అని మిసెస్ మూర్తి కొడుకు అంటుండగానే టూర్ మొబైల్ తిరిగి గమ్యానికి వచ్చి చేరింది. అందరి మూడ్స్ కాస్త సీరియస్ అయ్యాయి. అర్లింగ్టన్ తర్వాత ఇన్ని చోట్ల తిరిగామా, ఎక్కడా ముష్టివాళ్లే లేరు, అందుకేనేమో అంత ప్రశాంతంగా పరిశుభ్రంగా అనిపించింది అన్నారు సుందరమ్మ గారు.
అదేం వింత కాదండి. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనపు మెట్ల పొడుగున రకరకాల ముష్టివాళ్లను చూడొచ్చు. నవ్వాడు మూర్తిగారు అబ్బాయి. నిజంగానా? ఇక్కడ ముష్టివాళ్ళు ఉండరు, అంతా బ్రతకడానికి తగినంత సంపాదన కలుగుంటారని విన్నా. ప్రభుత్వం ఇస్తుందండి, అది అందుకుంటూ మిగిలిన దానికి సంపాదిస్తారు. ముష్టంటూ అడగరు అంటారు. అది పూర్వం. ఏ టోపియో పక్కన తిరగేసి పెట్టి వచ్చిపోయే వాళ్ళని దానిలో ఏదైనా పడేయమని శాసిస్తారు ఇప్పుడు. సబ్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో వీరిని తప్పించుకుని తిరగడం ఒక ఫీట్. వీరికి వాళ్ళని కాస్త భయపెడతారు కూడా. నవ్వుతూ వివరించాడు. ఏంటిప్పుడు? కాస్త దూరం సాగించాక ఏదైనా తిందామా, తినేసి బయలుదేరదామా అడిగాడు తల్లిని. నీ ఓపికరా, ఇక మా ఓపికలయ్యాయి అన్నారు జారబడి కళ్ళు మూసుకుంటూ. అప్పుడే బాగా ఆలస్యమైంది. ఇక ట్రాఫిక్లో పడక తప్పదు, కాస్త దూరం వెళ్ళి ఆగుదాం అని స్పీడ్ లైన్లోకి బండి లాగాడు. కారులో ఓ గంటన్నర సేపు నిశ్శబ్దం తాండవించింది. ఏంటి, అంత అలసిపోయారా? నవ్వుతూనే అడిగాడు. ఎవరూ బదులు చెప్పలేదు. చల్లని వాతావరణం మనసుకి ఆహ్లాదం కలిగించిన అలసట. అందరూ క్షణం కళ్ళు ముద్దామని నిద్రలోకి జారిన వాళ్లే. హారన్ వేయలేదు. గ్యారేజీ తలుపు నెమ్మదిగా తెరిచి లోపలికి కారు తోలేసి, ఇక లేవండి, ఇంటికొచ్చేసాం అన్నాడు లైట్లు వెలిగించి. అరే, ఇంత నిద్రపోయామా? ఒక్కసారి ఉలిక్కి పడ్డారు మిసెస్ మూర్తి. పనిలో పని, టైం చూసి మరీ లేట్ అయితే వద్దు, లేకుంటే పొద్దుటే కంపెనీకి వెళుతూ పిన్నిగారిని దింపేస్తానని రవికి ఫోన్ చేశారండి. ఈ పూట మా ఇంటి ఉండి తీరాలి అంటూ ఆప్యాయంగా సుందరమ్మ చెయ్యందుకున్నారు మిసెస్ మూర్తి. మిసెస్ మూర్తి గారితో వాషింగ్టన్ తిరిగొచ్చాక మళ్లీ ఓ 4-5 నెలల దాకా ఎటూ కదలడానికి వీలు పడలేదు. అలాని అమ్మగారిని మాతో పంపండి, తిప్పి తీసుకొచ్చేస్తాం అని ఎవరూ ఆఫర్ చేయలేదని కాదు. చాలా మంది ఎట్నుంచి ఎటు వెళుతున్నా రవికో రాణికో ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి తప్పించడమే కాదు. అత్తయ్య, మీరేమనుకోకండి. మీరలా తిరిగి రాగానే సరికాదు, వాళ్ళని మనం అడగాలి. వాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు మీ అబ్బాయికి కుదరదు, నాకు కుదరదు, ఈసారి ఎవరైనా అడిగినా మీరే చెప్పాలి. ఎక్కడే ఉండిపోతూ ఈ హడావుడెందుకు, ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని చెప్పక చెప్పింది రాణి. ఈ వయసులో గొప్పగా చూడాలని ఉంటుందేమిటి రాణి, వాళ్ళు పిలవడం, మీరు వెళ్ళమండం, వెళ్ళాను గాని అన్నారు. అదేలేండి, ఒకవేళ అసలు పలకపోయినా ఇక్కడ గొడవే. అత్తగారు వచ్చారు, రాణి కొడుకు కలిసి ఆమెని జైల్లో బంధించినట్టుగా ఇంట్లో కూర్చోబెట్టారని చెవులు కొరుక్కుంటారు. తేలిగ్గా నవ్వేసింది రాణి. కాని సుందరమ్మ గారికి గొప్ప వేదాంత సూత్రం పండులిచి పెట్టినట్టుగా తెలిసిపోయినట్టయింది. కర్ర విరకూడదు, పాము చావకూడదు, రానన్నట్టు ఉండకూడదు, అలా అన్నట్టు ఉండకూడదు. ఈ సంఘంలో మనుషులు కత్తి మీద సాములాగా సాంఘిక మర్యాదల్ని సాధించుకుంటూ వస్తున్నారు అనిపించింది. ఎంతో స్నేహం ఉంటూనే ఎంతో దూరంగా ఉండడం అవసరం. అన్నింటికీ ఆదుకునేందుకు సంసిద్ధత కనబరుస్తూనే తప్పించుకుంటూ కాలం గడపాలి. ఇచ్చిపుచ్చుకోవడాలు ప్రారంభిస్తే దానికి అంతెక్కడా? కాలంతో పోటీపడి జీవితాలు సాగించే వాళ్ళకి ఆగి విని ఆనందించే సమయం కూడా నటంతో కూడుకోక తప్పదు. చాలా వింత సమాజం రూపొందింది ఇక్కడ అని వింతపడ్డారు సుందరమ్మ. రాణి ఇంటర్వ్యూలకు వెళ్ళొస్తాంది. ఏదో ఒకటి దొరికితే దూరిపోతే అదే చాలు అన్న ఆత్రం ఇక్కడ వాళ్లలో కనిపించకపోవడం చాలా ఆశ్చర్యం వేసింది ఆమెకి. 2-3 చోట్లకి వెళ్ళొచ్చాక అడిగారు, ఏదో దానిలో చేరి తర్వాత చూసుకోకూడదా అని. రాణి నవ్వేసింది. అత్తయ్య, ఇది మన దేశం అనుకుంటున్నారా? ఇక్కడ ఉద్యోగం నచ్చితేనే, లేకుంటే మనం షరతులు మనం అడగచ్చు, లేకుంటే ఇంకోటి. మన చేతిలో సరైన అర్హతలుంటే మనకి ఎక్కడైనా ఎప్పుడైనా జాబ్ దొరుకుతుంది. ఆ భయం అక్కర్లేదు. ఎంత అదృష్టం! యువకులు పని పాట లేక పూర్తిగా నిర్వీర్యమైపోతున్న దేశం నుంచి వచ్చిన సుందరమ్మకే అవకాశాల స్వర్గం ఉంది అంటే నమ్మకం తోచలేదు. అలాని అందరూ హాయిగా సంపాదించేస్తూ సుఖపడిపోతున్నారని కాదండోయ్. ఇక్కడ ముద్దుమందులకి బానిసలు కుర్రకారు. దానికోసం దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, హత్యా ప్రయత్నాలు కళ్ళు మూసుకుని చేసేస్తుంటారు. దారికాచి డబ్బడిగితే ఎంతో ఇచ్చేసి తప్పుకుంటారు, లేదన్నా గొడవేనని. నాణానికి 2 పక్కలా ఉన్నట్టు ఈ సొసైటీలో కూడా మంచి చెడు 2 ఉన్నాయి. మన వాళ్ళు అందుకే ఎక్కువగా ఒకటే ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఏదో వంకన పండగనో పబ్బమనో పాటనో ఆటనో సమావేశమై కరువుతేరా కబుర్లు ఆడుకుంటారు. ఇంకా అలాంటి చోటికి మిమ్మల్ని తీసుకెళ్లలేదు, చూదురు గాని. ఎక్కడ చేరినా ఎంత లేదన్నా మీకో మీ ఊరిలో పలానా వారికి బంధువో, దూరపు బంధువో, బంధువుకి బంధువో తెలిసిన వాళ్ళు కనీసం ఇద్దరైనా తారసపడతారు. గట్టిగా నవ్వింది రాణి. సుందరమ్మ గారి ప్రాణం లేచొచ్చిందా సంగతి విని. ఇక్కడ ఇలా బంధుత్వాలు తిరగేసుకుంటారని తెలిసి తానేం పరాయి వాళ్ళ మధ్య లేనని ధైర్యం తెచ్చుకుంది. అత్తయ్య, మీరింకా నయాగర ఒకటి చూసేస్తే హాయిగా ఇంటి పట్టున ఉండడమే. 2 మనవలతో చేతి నిండా పని. నేను ఉద్యోగంలో చేరేలోగా ఎలాగైనా వెళుదురు గాని అంది. తను ముందన్న మాటకి సర్ది చెప్పడంలా.
చూడొచ్చులే, తొందరే ఉంది. రవి ఈ పూట ఫోన్ చేస్తానన్నాడు. ఇదిగో అదిగో అని 6 నెలలు దాటింది. ఆ రోజు రాత్రి అన్నమాట నేను వచ్చి ఏడాదవలే అడిగారు. తిది వారాలు మరిచిపోయి. మీరిక్కడ ఉండడానికి వాళ్ళిచ్చిన టైమే 9 నెలలు. దాన్ని పొడిగించడం సులభం. మీ అబ్బాయికి ఇక్కడ గ్రీన్ కార్డు ఉంది కనుక. అయితే నేను తిరిగి వెళ్లేదాకా గణపతి కబురు తెలీదా? ఉత్తరం వాడు రాయకుండా ఉండడే. ఆ రోజు వాషింగ్టన్ నుంచి తిరిగొచ్చాక మూర్తిగారు భార్య తెగ బలవంతం పెట్టారు ఉత్తరం రాయండని. ఆయన అన్నారు ఊరి జిల్లా పోస్టాఫీస్ చెప్పినా మాట్లాడిస్తానని. నా మనసు కొట్టుకుపోయిందే చెప్పాలని, కాని ఆగిపోయారు. చెప్పలేకపోయారా? నా కొడుకు నా మాట పట్టించుకోడు, నా కోళ్ళం అంతే అని చాలా నిష్ఠూరంగా కోపంగా అంది రాణి. చచ్చా, అదేం మాటే, నువ్వే చెప్పి పంపావుగా. ఇంటి గుట్టు లంకకి చేటని తెలియనంత పసిదాన్నా? బాధగా అన్నారు. వాడితో కాకపోయినా పోస్ట్ మాస్టరి గొంతైనా వినాలని నా మనసు తపన పడిన మాట వాస్తవమే. అలాని వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారామె. మిస్టర్ మూర్తి గారు రవికి ఫోన్ చేసి అడిగారట్లేండి. మీరిలా మనసులోనే పెట్టుకుని మాతో ఈ సంగతి మాట వరుసకైనా అనలేదు. నేను ఎప్పటికైనా బయటపడకపోతారా అని ఆగాను. నిజంగానే ఆమె బ్రదర్ దగ్గర నుంచి ఉత్తరాలు రాలేదా అని అడిగారట. ఎంత అవమానం ఆలోచించారా? కోపంగా అడిగింది రాణి. దీనిలో అవమానానికి అనుమానానికి ఏముందే? రాలేదా అని నన్ను అడిగారు. రాలేదని చెప్పడం పొరపాటు. అంత దగ్గరవాడు, కొడుకంటే సన్నిహితుడు, ఎన్నాళ్ళైనా ఉత్తరమైనా రాయలేదంటే నాకే నమ్మకంగా లేదు అన్నారు. రాసిన ఏం రాస్తారండి, చెట్లు పొట్లు పశువులు, ఇంతకు మించి ఏముంటుంది? నేను చూశానుగా వారి ఉత్తరాలు, మీరు రావడానికి ముందు రాసినవి. విసుక్కుంది రాణి. సుందరమ్మకి ఓర్పు నశించింది. మీరందరూ సూటిగా వాడితో చెప్పరు ఉత్తరాలు రాయిద్దని. అక్కడ మాకున్నవే అవి. వీడికి వాటి మీద హక్కుంది కనుక ఎప్పటికైనా అడుగుతే అన్న జాగ్రత్తలో వాడు ఉండడం తప్ప ఇక్కడ రోజుకి ముగింపు ఉంటుందే. మాకక్కడ పొలాల మీద రోజుకి 24 గంటలు పని. కంటికి రెప్పలా కాచిన ఫలసాయం కొంపకి చేరాలంటే ఎంతమంది ఎన్ని విధాలుగా శ్రమపడాలో ఊహించలేవు. కాస్త ఆవేశంగా అన్నారు సుందరమ్మ. ఏముంది, శాస్త్రీయంగా పనిచేయడం తెలిస్తే కదూ మన బ్రూట్ మైండ్కి అంది రాణి వెటకారంగా. సుందరమ్మకి ఆఖరి మాటల అర్థం తెలియలేదు. ఆయన మూర్ఖులతో వాదన అర్థం లేదని గ్రహించి ఊరుకున్నారు. ఆమె మనసు శంకించరాని విధంగా ఈ సన్నిహితుల్ని శంకించడం ప్రారంభించింది. గణపతి ఉత్తరాలు రాశాడా? వీళ్ళ సంగతి తనకి చెప్పకుండా దాచారా? కిటికీలోంచి కింద జనసందోహాన్ని, వాహన ప్రవాహాన్ని చూస్తూ ఆలోచనలో మునిగిపోయిందామె. ఇది జరిగిన ఓ 3 వారాల తర్వాత తెలుగు వాళ్ల సమావేశాలున్నాయంటూ రవికి పిలుపొచ్చింది. భోజనాలు, వినోదం, పిల్లలకి ఆట పాటలు, సాయంత్రం దాకా మంచి కాలక్షేపం. అమ్మా వస్తావేంటే? సరదాగా అడిగాడు తల్లిని. దేనికిరా, మీ ఇద్దరూ వెళ్ళరండి. నాకు మనసు బాగాలేదు, ఎందుకో ఈరోజు వాడు ఫోన్ చేస్తాడనుంది అన్నారు. ఈ మాట అనకుండా ఉంటే ఏమో గాని అన్నాక ఎవరు ఊరుకుంటారు? అమ్మా, నీ ధోరణేం బాగాలేదు. ఫోను ఫోను అంటే నీకేమైనా తెలుసా ఎంత అవుతుందో? చచ్చు రూపాయల్లో అక్కడి నుంచి తెగ ఊదరపట్టడం అనుకుంటున్నావా? ఇక్కడ తడిసి మోపుడవుతుంది. ఇది నీకెందుకు గ్రహింపుకు రావడం లేదు? మేం కావాలన్నా ఊరుకుంటుంటా. ఏమంటాయి విశేషాలని? నాన్న లేరు, పొలాల గణపతి మావయ్య గాని పరాయవాళ్ళు కాదు చూసుకుంటుంటా. ఇంకా ఈ పాడిదానికి ఉత్తరాలు దేనికి, ఫోన్లు దేనికి? డబ్బు దండ కాకపోతే. విసుగ్గా అరిచాడు రవి తల్లి మీద. సుందరమ్మ పౌరుషం పడగవిప్పిన తాచులా బుస్సును లేచింది. ఏంటో ఆమె అనుమానం నిజమైందనిపించింది. అనవసరంగా కోపం తెచ్చుకున్న కొడుకుని చూస్తే. గణపతి ఉత్తరం రాశాడు కదూ? సూటికి అడిగారు. ఆహా, రాశాడు. అయితే ఏమైందట? ఎదురు ప్రశ్న వేశాడు రవి. రాణి మాట్లాడక చూస్తూ కూర్చుంది. చిన్నవాణ్ణి ఒళ్ళో పెట్టుకుని బాబీ కుతూహలంగా నానమ్మకేసి తండ్రికేసి మరిచి మరిచి చూస్తున్నాడు. ఓ రబ్బర్ బ్యాండు పంటి సందుల నుంచి లాగుతూ కీచు కీచు మనిపిస్తున్నాడు. అది వాడి పద్ధతి, తల్లికి కోపం తెప్పించడానికి. ఎప్పుడలా చేసినా చెప్పి వినకపోతే ఒక్కటి పడేస్తూ ఉంటుంది రాణి. ఇప్పుడు ఆమె బిజీగా ఉందని వాడు గ్రహించాడు. నాకెందుకు చెప్పలేదు? ఆ ఉత్తరంతో నాకు సంబంధం లేదా? తిరిగి ప్రశ్న వేశారు. ఆమె కంఠస్వరంలో ఆ క్షణంలో బెంగ ధ్వనించడం లేదు, నిస్సహాయత ధ్వనించడం లేదు. అవసరం లేని చోట మోసగింపబడితే వచ్చే కోపం కనిపిస్తోంది. చచ్చ, పెద్ద న్యూసెన్స్ అయిపోయిందమ్మా నీతోటి. మామయ్య ఉత్తరం రాశాడు, 1 కాదు 2, 3. ఏమైందట? అవి చదివి చెప్తే ఇంకా నీకు ఇంటి ధ్యాస పెరిగి మా ప్రాణాలు తీస్తావు, అంతే కదా? చాలా తేలిగ్గడుగుతున్న కొడుకుని కొత్తగా చూసినట్టుగా చూసింది సుందరమ్మ. వీడికి వీడి ప్రవర్తనకి కవచం వేయడానిక అంత తాపత్రయపడ్డాడు నా తమ్ముడు అనుకుంది. నాతోనే ఇలా మాట్లాడమంటే గణపతితో నువ్వెలా మాట్లాడుంటావో ఇప్పుడు తెలుస్తోందిరా నాకు. గంటల తరబడి ఆ పోస్టాఫీసులో పడిగాపులు పడి నిన్ను పట్టుకుంటే నువ్వు ఎలా విదిలించుకొట్టుంటావో ఇప్పుడు తెలుస్తోంది రవి నాకు. వాడి దెబ్బతిన్న ముఖం, ఏదో దాచిపెట్టాలన్న తాపత్రయం అనుకున్న సత్యం ఇప్పుడు నాకు తెలుస్తోందిరా.
నీకేం ద్రోహం చేశాడు వాడు? వాడి మీద ఎందుకింత చిన్నచూపు నీకు? నీ తోడబుట్టినవాడు కాదు, నీ భార్య తోడబుట్టినవాడు కాదు, నా తోడబుట్టినవాడనేగా నీకంత లోకువా? నీ ఉన్నతి వాడు ఉన్నతేనని మురిసిపోయినందుక ఈ బహుమతి. ఛ, ఏం మనుషులరా మీరు? ఇలా పై పైకి మీరు పోవడానికి ఓతిస్తున్న వారిపైనే ఇంత చిన్నచూపా? చులకనా? రవి, నువ్వేమనుకోకు నేనిలా అంటున్నానని. నీకంటే వాడు నాకు చాలా దగ్గర వాడురా. వాడు పంతం బట్టి ఇటు ప్రయాణం చేయించకపోతే నేను ఆ ఊరు వదిలి వచ్చేదానేనా నీ ఉద్దేశం? రాను. ఇలా తెలుసుంటే అసలే వచ్చేదాన్ని కాదు. మానవత్వం లేనివాడు నా కొడుకని నేను నమ్మలేకుండా ఉన్నానురా, నమ్మలేకుండా ఉన్నాను. చీర చెంగు నోటికి అడ్డు పెట్టుకుంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేశారు సుందరమ్మ. కాని దుఃఖం కట్టలు తెంచుకుంది, ఆగనంటోంది. తల్లి కోపానికి నిశ్చేషుడై నిలబడిపోయాడు రవి. ఎంత అవుతుందని అనుకోలేదు అతను. ఒళ్ళో నిద్రపోతున్న చిన్న కొడుకుని పక్కన పడుకోబెట్టి అత్తగారి దగ్గరికి వచ్చింది రాణి. అత్తయ్య, ఏంటిది పసివాళ్లలా? ఆయన ఏదో చికాకుతంటే దానికింత బాధపడిపోతే ఎలా? ఊరుకోండి. బాబీ చూడండి ఎలా బెంకగా చూస్తున్నాడు. ఊరుకోండి. ఏదో సరదాగా గడపడానికి పిలిస్తే వెళితే అందరం వెళ్ళాలి, లేదా మానేద్దాం, పోయేదేం లేదు అంది. 2 నిమిషాల పాటు నిశ్శబ్దం తాండవించిందా గదిలో. ఉండుండి బాబీగాడి రబ్బర్ బ్యాండ్ చప్పుడు కీచు కీచుమంటోంది. అది విని ఓర్పు నశించి, స్టాప్ ఇట్ బాబీ, అట్వాన్స్ గట్టిగా అరిచింది రాణి. వై అన్నాడు వాడు ఆ ప్రశ్నతో పాటే మళ్లీ చప్పుడు చేస్తూ. ఒక్క ఉదుటిని వెళ్లి రబ్బర్ బ్యాండ్ లాగింది. వాడు అవతల సైడు వదిలేయడంతో మునివేళ్ల మీద వాతేసినట్టు కొట్టిందా బ్యాండు. ఫూల్, ఎన్నిసార్లు చెప్పాలి అలా చెయ్యొద్దని? కసిరింది. వై అన్నాడు వాడు కూలుగా. ఒళ్ళు మండిపోయి చెవి పట్టుకుంది వాడిది. వాడా దొరుకుతాడా? తప్పించుకుని పారిపోయాడు. రవి, ప్లీజ్ నువ్వు వెళ్ళి షేవ్ చేసుకుని రెడీ అవ్వు. నేను అత్తయ్య పిల్లల్ని రెడీ చేసి సిద్ధమవుతాం. లేండత్తయ్య, తయారవ్వండి. రోజంతా అవతల హాయిగా గడిపే అవకాశం ఈరోజు. మనందరం కలిసి బయటికి వెళ్లలేదు కూడా మీరొచ్చాక అంది. అప్పుడు అక్కడ జరిగిందంతా జరగనట్టు తుడిచేస్తూ, చెప్పాను కదా నేను రానని. ఆయన ఫోన్ చేయరత్తయ్య, మనని చేయమని రాశారు, అదే సులభమని. అంచేత టైం చూసి మనమే చేద్దాం. నేను మాటిస్తున్నాను కదా, నమ్మండి అంది ప్రాధేయపడుతున్నట్టు. నలుగురు మధ్య ఉంటే ఒంటరితనం పీడించదనుకున్నారు ఏమో సుందరమ్మ గారు. తన పెటికేసి నడిచారు. మెళ్ళో గొలుసులో ఉన్న తాళం చెవి అందుకుంటూ. ఎన్నోసార్లు కోడలు చీరలు తీసి కబ్బోర్డులో సర్దుమంది. కాని సుందరమ్మ స్వంతం అన్నదిగా పెట్టి ఎక్కడే అనిపించింది. చీరల కింద తన పాస్పోర్టు, దానిలో ఉన్న డాలర్లు తలుచుకుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది ఆమెకి. ఇదిగో అదిగో అంటూ తిమిలి బయలుదేరేసరికి 11 గంటలైంది. ఓ గంట ప్రయాణం అంత దూరంలో ఈ సంబరాలు ఏర్పాటు. అక్కడికి చేరేసరికి కార్లు జనం కిటకిటలాడుతున్నట్టుగా అనిపించింది. మీరు దిగండి, నేను కారు పార్క్ చేసి వస్తాను. బాబీ, అటు ఇటు పరుగులు పెట్టకు అని హెచ్చరించి మరి వెళ్ళాడు రవి. అతగాడి ముఖం కాస్త వడిలినట్టు అనిపించింది రాణికి. ఎంత గొడవ జరిగాక ఇంకెలా ఉంటాళ్లే అనుకుంది రాణి. అత్తయ్య ఇటు అంటూ లోపలికి దారి తీసింది. నిద్రపోతున్న చిన్న కొడుకుని తోపుడు బండిలోనే పడుకోబెట్టి ఉంచింది. బాబీ చేయి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడా రావడం రాణి? ఏదో పిల్ల తల్లివి కదా అని నీకే భారం పెట్టలేదు అంటూ పలకరించారు మిసెస్ మూర్తి. ఆవిడ్ని చూడగానే తెలిసిన ప్రపంచమే పర్వాలేదన్న ధైర్యం వచ్చింది సుందరమ్మ గారికి. రండక్కయ్య గారు, అంతా మన వాళ్లే. పలకరిస్తూ పోతే మీ ఊరు మా ఊరు తెలిసిన వాళ్ళు కూడా కనిపిస్తారులేండి. రాణి, నా కోడలు కొట్టుకుపోతోంది నీకోసం. అక్కడ టేబుల్స్ సర్దుతున్నారు. నువ్వు ఆ డ్యూటీలో చేరు ముందు. మీ అత్తయ్యనెవరు ఎత్తుకుపోర్లే అంటూ సుందరమ్మ గారిని కొందరు పెద్దవాళ్లు కూర్చున్న చోటికి నడిపించారు. ఇదిగోనరా రవి మదర్ దాచిపెట్టి ఇన్నాళ్ళకి తీసుకొచ్చాడు అంటూ తన సహజమైన సరదా ధోరణిలో పరిచయం చేశారు. రండి పిన్ని గారు, రండి వదిన గారు, అక్కయ్య గారు అంటూ పలకరించారు చాలా మంది. వారి మధ్యన కూర్చున్నారు సుందరమ్మ గారు. తన తోటి వారి మధ్య కబుర్లాడుతూ కూర్చుంటే ఆమె మనసు తేలిక పడింది. ఎన్నాళ్ళైంది వచ్చి, మాకు తెలియనే లేదు అని కొందరు, దేశం చూసారా ఉంటున్నారా అని కొందరు. అందరికీ ఆశ్చర్యమే ఈయన నెలలై వచ్చి ఒక్కచోటికి రాలేదని. రాణి బాలింతరాలు కదా అన్నారామె. ఈ దేశంలో చూలింతలు బాలింతలు ఏంటి పిన్నిగారు, మీ చాదస్తం కాని నవ్విందామె సుందరమ్మ అమాయకత్వానికి. ఎంత కాదనుకున్నా శరీర ధర్మం కదమ్మా అన్నారు సుందరమ్మ గారు. ఇక్కడ మన ఊళ్ళలోలా కాదండి. పిల్ల బయటపడడం ఏమిటి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం ప్రారంభించడం ఏమిటి, తప్పదు కదా. అక్కడికి మన వాళ్ళు అమ్మల్ని అత్తగారిని రప్పించుకుంటారు పసివాళ్లతో పడలేక వివరించిందామె. అది ఎడపిల్లొట్టే మరీ ఇబ్బంది. ఒకళ్ళ దగ్గర వదలలేరు, చూసుకోలేరు పాపం. కానీ మన వాళ్ళ ఈ పిరిగితనానికి ఇక్కడ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, ఎగతాళి కూడా చేస్తారు. పిన్నిగారు, ఇక్కడి తల్లులు పిలిస్తేనే గాని కొడుకింటికి కూతురింటికి వెళ్ళరండి. వాళ్లే వీలినప్పుడు ఓసారి వచ్చి చూస్తే చూస్తారు. పిల్లైనా పిల్లాడైనా రెక్కలొచ్చేదాకానే, తర్వాత వాళ్ళ గుళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే.
ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇరుగు పొరుగు లేక నాకేంటో జనారణ్యంలో ఉంటూ కూడా ఎడారిలో విసిరిన శిలలా అనిపించేది ఒంటరితనం. ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. వచ్చాక ఓపికలుండవు. ఒక ఇంట్లో ఉండడమే గాని అది జీవించడం అల్లేం అనిపించేది. ఇప్పుడిప్పుడే కాస్త అలవాటవుతుందనుకోండి, ఒక ఆమె వివరించింది. పరీక్షగా ఆమె ముఖంలోకి చూశారు సుందరమ్మ. భర్త పోయినట్టున్నాడు. 2 జతల గాజులు, మెళ్ళవో పగడాల దండా మినహా ఏం లేవు. చెవులకు దుద్దులు, సన్నంచు పొట్టుచీర కట్టుకున్నారు. మీరొచ్చి ఎన్నాళ్ళైంది? కుతూహలంగా అడిగారు. 2 ఏళ్లు దాటి 3వ సంవత్సరం గడుస్తోందండి. మా రెండోవాడు ఇక్కడికి రావాలంటే నేనిక్కడ ఓ ఏడాదైనా ఉండాలని తీసుకొచ్చారు. వాడొచ్చాడు, కానీ నేనిక్కడ ఉండిపోయాను. ఇంకా పిల్లలా? మా అమ్మాయి పెళ్లి చేసేసాం. వారు కనుమూయక ముందే. ఇప్పుడు అల్లుడు రావాలంటున్నాడు. అందుకు కూతుర్ని ముందు రప్పించాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ కదలడం లేదు. కాస్త విచారంగా అంటున్న ఆమె ముఖం కేసి చూస్తూ ఉండిపోయారు సుందరమ్మ గారు. మీకెందరూ అన్న ప్రశ్న ఆమె ఆలోచనల్ని చీల్చుకుంటూ వినపడింది. ఒక్కడేనండి అంది నెమ్మదిగా. అయితే ఇకనే తిరిగి వెళ్లే మాట లేదు. కాస్త తేలిగ్గా నవ్వేశారామె. ఏం, ఎందుకలా? పొలాలు, తోటలు? సుందరమ్మ మాట అలా అలా తేలిపోయింది. ఆమె మెదడు పనిచేయడం మానేసినట్టు అనిపించింది ఆ క్షణంలో. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఎన్నో తెలుగు కుటుంబాలు కలిసి వంటలు, కబుర్లు కలబోసుకుని పాటలతో, ఆటలతో, పిల్లల కేరింతలతో సరదాగా గడిపేశాయి. ఎన్ని కుటుంబాలొచ్చాయో అన్నన్ని సమస్యల్ని మోసుకుని తెచ్చుకున్నారు. సరదాతో పాటు అనిపించింది సుందరమ్మకి. మనిషిని వదిలి బ్రతికేదా మనసు పిచ్చిగాని? కుటుంబం అన్న పేరే మిగులుతుంది కొన్నాళ్ళకి అనిపించకపోలేదు ఆమెకి. ఏంటి ఆలోచనలో మునిగి తేలుతున్నారు? ఊరు ఉనికి జ్ఞాపకం వచ్చిందా? పక్క కుర్చీలో కూర్చుంటూ చేతి మీద నొక్కింది ఒక ఆమె. మీరా ఎటెళ్లారు? చుట్టూ కలిగి చూసింది సుందరమ్మ. అంతే, మన వాళ్ళకి తినిపించడానికో తల్లిదండ్రులకి కాస్త విశ్రాంతి ఇవ్వడానికో చక్కా పోయారు. మీ వాడింకా మీ దగ్గర చనువలేదా? వాడు నా దగ్గరికే రాడండి. వాడి మాట పలుకు నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికి చనువుగా వస్తాడో, ఎప్పటికి నా ముచ్చట తీరేనో. నిరాశగా అంటున్న సుందరమ్మను చూసి నవ్వేస్తూ ఆవిడంది. మీరేం కంగారు పడకండి. అవసరానికి మించింది ఇంకోటి ఉండదు. వాళ్ళమ్మ ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించినవండి. మీకింకా ఊపిరి సలపనివ్వడు. అప్పుడు అనుకుంటారు మీరు. ఇంకెన్నాళ్ళు? వెళ్లే రోజు వచ్చేస్తోంది ఇలా చూస్తుండగానే. దానికి ఆమె ఇంకా గట్టిగా నవ్వింది. వెళ్లే రోజా? ఇంకెక్కడికి వెళతారండి? అక్కడేముందని? మీరు సరిగ్గా మా రవిలాగానే అడుగుతున్నారే. నాకు అక్కడ ఏం లేదు, అన్నీ ఉన్నాయండి. కాస్త సీరియస్గానే అన్నారు సుందరమ్మ. ఏం లేదు, మీరన్నమాట ఆమె మనసుని ఇప్పుడు నొప్పిస్తుంది. స్వంత ఊర్లో ఏం లేకపోవడం ఏమిటి? మన నెరిగిన ఆత్మీయులైనా ఉండరా? వీళ్ళకెందుకు తెలీదు? నేనలా అనుకోలేదు పిన్నిగారు. ఇక్కడికి ఒకసారి మనలాంటి వాళ్ళం వచ్చాక తిరిగి వెళ్లడం కష్టం అన్న మాటకు అలా అన్నాను. వచ్చేప్పుడు మనం ఎంతో ఆశగా ఆత్రంగా వస్తాం, కానీ తిరుగు ప్రయాణం మన చేతిలో ఉండదు. అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నన్ను చూడండి అంటుండగానే బిలబిలమంటూ ఇంకో 4-5 వచ్చి కూర్చున్నారు. ఒక ఆవిడ ఒళ్ళో పిల్ల నిద్రపోతోంది. అంతా తాపీగా పేకాడి దిగారండి. సాయంత్రం నాటకం వాళ్ళు, డాన్స్ వాళ్ళు డ్రెస్సులు వేసుకునేందుకు సిద్ధపడుతున్నారు అన్నారు ఆవిడ నవ్వి. పిన్నిగారు మనవడి కోసం తప్పించిపోతున్నారు. యశోద గారు వెళ్లే రోజు వచ్చేస్తుందని బెంగపడిపోతున్నారు నవ్వుతూ చెప్పింది ఆవిడ. అప్పుడే ఇండియా వెళ్ళిపోవాలనే ఎంత ఆశండి మీకు? మీ అబ్బాయితో గాని కోడలతో గాని ఈ మాట అన్నారా? వేళకోళం చేస్తున్నట్టు అడిగింది ఒక ఆమె. పాపం ఇంకా ఎమడు లేకుండా ఉన్నారు పిన్నిగారు. కొన్నాళ్ళు పోతే ఇదే అలవాటైపోతుందండి. కోడలు ఉద్యోగంలో చేరిందా? పిల్లాడెలా ఉన్నాడు? చేరుతుంది అంటున్నారమ్మా, ఇంకా తెలియలేదు. వాడు బాగున్నాడు. ముఖాలు గుర్తుపట్టి నవ్వుతున్నాడు ఇప్పుడిప్పుడే. బాబీ చాలా ముద్దుగా ఉంటాడు. తెగ బాగుతాడు. 10 మంది పిల్లల నోళ్లు, పెద్దల నోళ్లు కూడా మూయిస్తాడు ప్రశ్నలు వేసి అన్నారు. అప్పుడే వచ్చి కూర్చున్న మిసెస్ మూర్తి. ఏంటి మనమంతా చేరి అక్కయ్య గారిని హడలు కొట్టడం లేదు కదా అడిగారు. అబ్బే, ఈ రోజు నాకు చాలా సరదాగా ఉంది ఇంతమందిని ఇక్కడ చూడడం. మనోళ్లలో ఈ కాలంలో పెళ్లి పేరంటాలకు కూడా ఇంత సందడి ఉండడం లేదు అన్నారు సుందరమ్మ గారు. భలేవారే, ఇలా దేశం కాని దేశం వచ్చినప్పుడే మనుషులు తన వాళ్ళ కోసం తాపత్రయపడేది. ప్రపంచమంతా కొత్త అయినప్పుడు తన భాష, తన సాంప్రదాయం పాటించే వాళ్లే తన చుట్టాలనుకుంటాడు మనిషి. దేశాభిమానం, స్వస్థలాభిమానం, కులాభిమానం వీళ్ళని దగ్గరగా చేరుస్తాయి. వాటిని ఓ కవచంలా ధరిస్తే ఎవరేమన్నా ఎటువంటి క్లిష్ట సమస్యలైనా ఎదిరించి నిలవగలనని ధైర్యం తెచ్చుకుంటాడు మనిషి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల కుటుంబాలున్నాయో. ఎవరి సమస్యలు వారివి, కానీ అంతా దగ్గరి వాళ్ళు. ఇందాకనే చెప్తుంది ఒక ఆవిడ, వెళ్ళిపోమంటే ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళండి అంటూ. నిట్టూర్చారు మిసెస్ మూర్తి. ఏం, ఎన్నాళ్ళైంది ఆవిడొచ్చి?
ఆశ్చర్యంగా అడిగింది సుందరమ్మ. ఎన్నేళ్లని కాదు ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఆవిడ అవసరం వీళ్ళకి లేదింకా. కొడుకులు కూతుళ్ళు అంతా సర్దుకోవడం అయింది. పిల్లలు పుట్టడం, వారిని పెంచడం అయింది. ఇప్పుడింక ఈవిడితో అవసరం ఏమిటి? పిల్లలు స్కూల్కి వెళ్ళాక బేబీ సిస్టర్ అక్కర్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుని ఇల్లు తాళం పెట్టి పోవడానికి హౌస్ కీపర్ అక్కర్లేదు. ఖరీదైన డాలర్లు ఎక్కువ ఖర్చు తప్పించి తేలిగ్గా నవ్వారామె. దేశంలో ఇల్లు వాకిలి అయిన వాళ్ళు లేరా? విన్నది నమ్మలేనట్టు అడిగింది సుందరమ్మ. ఉండేవారేమో. ఈమె అక్కడే ఉండుంటే. కానీ అలా అవలేదే. ఇక్కడ ఈముంటే గాని అంతా అంచెలంచెలుగా రావడానికి కుదరదు. ఈలోగా అక్కడ ఏం మిగులుతుందండి? ఇప్పుడు తగుదనమ్మా అంటూ బంధువుల దగ్గర ఉంటుందా? విడిగా ఉండడానికి డబ్బేది? నిజమే సుందరమ్మ గారు. మా పక్కింట్లో ఒక ఆవిడ మనస్తాపంతో ప్రాణం తీసుకుంది. పాపం ఎవరు అయ్యో అనలేదు సరికదా. అయిన వాళ్ళకి ఎంత కష్టం తెచ్చిపెట్టిందని ఆడిపోసుకున్నారు. ఇక్కడ చచ్చినా కష్టమేనండోయ్, చాలా ఖరీదు అని భయపడతారు. వాతావరణం తేలికపరచడానికి అన్నట్టు నవ్విందామె. కానీ ఎవరికీ నవ్వు రాలేదు ఆ విషయం విన్నాక. అత్తయ్య గారు ఇక్కడున్నారా? నాటకం ప్రారంభిస్తున్నారు, రండి, మీరు చూడరా అంటూ అందరికీ జ్ఞాపకం చేసింది రాణి. మీ కోళ్ళ ఎప్పుడూ చూడలేదు అందొకామె రాణిని చూస్తూ. ఏది బాలింత ఇప్పుడే తిరుగుతోంది, సుందరమ్మ సమాధానంగా చెప్పింది. గలగలా నవ్వేసి, ఈ దేశంలో బాలింత చూలింత ఏంటండి బాబు, నిన్ననే దేశం నుంచి వచ్చినట్టు. ఇక్కడ బెంగలేదు. పిల్లని కనేదాకా తిరుగుతారు. కన్నాక 5-6 రోజుల్లో తిరగడం ప్రారంభిస్తారు. 4 వారాలైనా కాకుండా ఉద్యోగాలకు వెళ్లిన వాళ్ళు కూడా నాకు తెలుసు అందకామె. అదేం కర్మ? ఓ కావిడ ప్రశ్న. కర్మ కాదండి, అవసరం లేదని వీళ్ళ నమ్మకం. ప్రతిదీ డాక్టర్లు చెప్తారు, తూచా తప్పకుండా వీళ్లు వింటారు. ఇలా తల్లో అత్త ఉంటే ఏమో గాని, లేకుంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళ పిల్లలు స్కూల్ వయసుకు వచ్చేసరికి తడిసి మోపుడు పిల్లల్ని చూసుకునే వాళ్ళకే అవుతుంది. మా 4 మనవలకి నేనే బేబీ సిస్టర్ని. మా కోడలి స్నేహితుల పిల్లల్ని కూడా నా దగ్గరే వదిలిపోయేవారు, చెప్పింది ఒక ఆమె కాస్త గర్వంగానే. వాళ్ళ ముఖాలొకళ్ళు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు కొందరు. కోడలు బేబీ సిట్టింగ్ ఛార్జీలు స్నేహితుల దగ్గర నుంచి వసూలు చేసిన సంగతి తెలిసిన వాళ్ళు కాబోలు. అంతా నాటకానికి లేచి వెళ్లారు. అప్పటికే చాలా మంది ముఖాలు వాడిపోయాయి. సరదానే కాని ఓపుకుండదు. దానికి తోడు పిల్లల గొడవ. ఎక్కడ అపసవ్యంగా ప్రవర్తించి తమ పరువు తీస్తారోనని భయం. అంచేత పెద్దవాళ్లలో ఆందోళన. ప్రతి క్షణం కొడుకు కోడలు కూతురో అల్లుడో వాడేడి అదేది జాగ్రత్త, దూరంగా పోనివ్వుకో అంటూ వారి హెచ్చరికలు సూచనలు వినిపిస్తూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరికి పోటీ, ఒకరితో ఒకరికి పోటీ. ఏం కొన్నారు, ఎంత పొదుపులో పడేశారు, ఎంత రాబడి హెచ్చింది, అన్నీ రాబట్టే ప్రయత్నాలు చాలా నేర్పుగా జరిగిపోతూనే ఉంటాయి. దేశం నుంచి ఎవరైనా వచ్చారా, కొత్త నగలు తెచ్చారా, ఇతి బాధలేమిటి, ఒకటేమిటి, అంతర్వాహినిగా సమస్యల సుడిగుండాల్లోంచి వివరాల వేటలు సాగిపోతూనే ఉంటాయి. ఏంటి ఇదంతా వింతగా ఉందో చూస్తుంటే, కుతూహలంగా అడిగారు మిసెస్ మూర్తి సుందరమ్మ పక్కనే కూర్చుంటూ. వెన్ను వెనక ఏం జరిగితే మనకెందుకు అనేవారు మావారు. ఈ వింత ప్రపంచం చూస్తే ఏమనుకునేవారు అనిపించింది క్షణం పాటు. నిర్లిప్తంగా అన్నారు సుందరమ్మ. క్షోభ లేకుండా పోయారు, అదృష్టవంతులు అనుకోండి. ఇన్నేళ్లొచ్చినా నేనింకా కొడుకులతో ఉన్నానని బాధపడే వియ్యంకులున్నారంటే మీరు నమ్మగలరా? ఇదే లోకం అక్కయ్య గారు. దీని నాలుకకి నరం లేదు. ఇక్కడ ఎవరి కుటుంబాలు వారివిగా ఉండడం సాంప్రదాయంగా తయారైంది. వయసొచ్చిన కొడుకైనా సరే కూతురైనా సరే స్వంత కాళ్ళ మీద నిలబడిపోయి మనవాళ్ళకి అలా ఉండాలని ఉంటుంది. కానీ భయం పీడుస్తుంది. నిస్సహాయంగా తయారై బాధపడాల్సి వస్తుందేమోనని. అందుకే ఈ దేశపు స్వేచ్ఛని వాడుకుంటారు, ఆ దేశపు సపోర్ట్ ని నిస్సంకోచంగా వాడుకుంటారండి. ఇలా అయితేనే వాళ్ళకి సుఖం. మేము ఇండియాలో పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగనిస్తాం అంటారు. ఇక్కడ అలా ఉండడం వాళ్ళకి అనుకూలం, అంతే. ఖర్చు తగ్గుతుంది. మన దేశంలో లాగా వీరికి పని వాళ్ళు ఉండరు కదండి. కర్మకాలి పెట్టుకున్నా గంటల లెక్కన పనిచేస్తారు, ఎంతనిచ్చుకోగలరు. అంచేత ఇక్కడ సాంప్రదాయం సుఖం. కన్న పిల్లలకి సేవ చేయడంలో తల్లిదండ్రులకి ఎంత సంతోషం. మా దేశంలో అన్నది హాయిగా ఉపయోగిస్తుంది. ఇవన్నీ చూసి చూనట్టు ఊరుకోవాలి, అదే అలవాటైపోతుంది. ఈ నాటకం చూసారా, హాస్యం కావాలంటారు. ఇక్కడ నవ్వారామె. సుందరమ్మ నాటకం చూడడం లేదు. ఆమె చెవుల్లో మిసెస్ మూర్తి మాటలు గింగురుమంటూ చెవులు మారుమ్రోగుతున్నాయి. మనిషి అవసరాలు మానవత్వాన్ని మరిచిపోయేలా చేస్తాయా అనిపించింది. అక్కయ్య గారు, వచ్చేవారం నయగరా చూద్దాం, మనమే. ఇంకో 2 కూడా చూడలేదని ఇక్కడ తెలిసింది, రవికి చెప్పనా అడిగారు మాట మారుస్తూ. మొన్ననే కదా తిరిగొచ్చాం, మిమ్మల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నా, నాకు చాలా మొహమాటంగా ఉందండి. ఇబ్బందిగా అంటున్న సుందరమ్మని వారిస్తూ, సరి ఇలా మొహమాట పడి కూర్చుంటే చాలా మంది గడప దాటడానికి అవకాశం దొరకదు. నేను రవికి ఈరోజే చెప్తా. అది చూసేస్తే మీకింక ఓపికంటే చూడవలసినవి మిగులుతాయి, చూసి తీరవలసినవి చాలండి నవ్వేశారామె.
అమ్మా, బాబీ పోదామని గోల పెట్టిస్తున్నాడు, ఇంక లేద్దామా అడిగాడు రవి. భుజాన రెండో కొడుకు నిద్రలో వేలాడిపోతున్నాడు. మరే, మెడ నొప్పి చేస్తుందిరా, చెయ్యడ్డం పెట్టు హెచ్చరించారు సుందరమ్మ. పర్వాలేదమ్మా, చాదస్తాం లే అన్నాడు కాస్త విసుగ్గా రవి. తక్షణం లేచి నిలబడ్డారామె. రవి, వచ్చే వారం మేము 4-5 నయగరా వెళదామని అమ్మగారిని తీసుకువెళతానయ్యా, ఏమంటావ్? వారితో పాటు నడిచి బయటకొస్తూ అడిగారు మిస్సెస్ మూర్తి. మీకెందుకండి ప్రతిసారి ఇబ్బంది, నేను రాణి పిల్లలతో సహా తీసుకెళ్తానులేండి నవ్వుతూనే అన్నాడు రవి. అయ్యే పనేనాది, మీరు సరదాగా వెళితే వెళ్ళండి, మేం పెద్దాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ వెళదాం, కాదనుకో, నేను ఫోన్ చేసి జ్ఞాపకం చేస్తాలే. చూద్దాంలేండి, మేం వెళ్ళమా మరి? అంతా బిజీగా ఉన్నారు. కారులో అందర్నీ ఎక్కిస్తూ అన్నాడు రవి. వెళ్ళు, పొద్దుటనగా వచ్చి నడుము దిగలాగిపోతుంది నాకు కూడా, నేను బయలుదేరతా. ఎవరైనా లేచే మూళ్ళో ఉంటే బొత్తిగా పరాధీనపు బ్రతికైపోయిందయ్యా నవ్వుతూ సెలవు తీసుకున్నారామె. మీది పరాధీనపు బ్రతుక మనసులోనే అనుకున్నారు సుందరమ్మ గారు. కారులో తిరుగు ప్రయాణంలో గాని ఎంత అలిసిపోయింది తెలిసి రాలేదామెకి. ఏమత్తయ్యా, చాలా మంది స్నేహితులయ్యారనుకుంటా, రేవతి చెప్తోంది. వాళ్ళత్తగారు మీతో ఒకటే కబుర్లాడేస్తోందని నవ్వుతూనే క్యూరియస్గా అడిగింది రాణి. ఎవరెవరో కూడా తెలియలేదు, ఒక్క మిసెస్ మూర్తి తప్పించి ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. భలే వారే, ఇక్కడ కొన్ని కుటుంబాలు చూసే ఇలా అనుకుంటున్నారా? పొట్టలు ఉన్నారండి ఇక్కడ, కానీ ఒకరంటే ఒకరికి గిట్టని వాళ్ళు ఎక్కువ. ఇబ్బా, ఒకళ్ళ మీద ఒకళ్ళు సూటి పొట్టి చెప్పుకోవడాలు దెప్పుకోవడాలు, కొందరితో మాట్లాడుకోని వాళ్ళు కూడా ఉన్నారంటే నమ్ముతారా? అచ్చు దేశంలో లాగానే. ఒక్కొక్కప్పుడు ఇలాంటి చోట్లకి ఎందుకొచ్చామో అనిపించేస్తారు. విసుగ్గా అంటున్న కోడల వైపు చూస్తూ, మనిషికి గుణాలు తేడాగా ఉంటాయి తల్లి, అందరూ ఒకే మూసలోంచి వచ్చిన వాళ్ళు కాదాయే అన్నారు. ఫోన్లేండి, ఇక్కడికి వచ్చైనా మీరు ఊరి మీద బెంగ మరిచిపోయారు అంది కాస్త నవ్వుతూ రాణి. బెంగ కాదే, ఆందోళన. అది ఎక్కడికి పోతుంది? రవి ఈ రాత్రికి మాట్లాడతానని చెప్పాడుగా, ఆ ఆశతో కాలం గడిపాను ఇప్పటిదాకా. ఎరా రవి, ఆశి గడిగారు కొడుకుని. హఠాత్తుగా ఎవరో తట్టినట్టయి, అరే చూసావమ్మా, ఆ సంగతే మరిచిపోయాను, చేద్దాంలే, అసలు మావేను కూడా తీసుకొచ్చేసుంటే ఏ గొడవ ఉండేది కాదేమో నవ్వుతూనే అన్నాడు రవి. గొడవ ఎందుకు ఉండదురా, యంత్రం మూటా ముళ్ళు కట్టుకొచ్చినా అక్కడ భూమి ఏమైపోతుందిరా? అవెందుకమ్మా, వాటి విలువ ఇక్కడ చిల్లికాని ఉండదు. ఇక్కడ 100 ఎకరాలుంటేనే వ్యవసాయం లాభసాటి, లేకుంటే దండగా. మనకి చూడు, ఓ ఎకరం ఉన్న భూ కామందుగానే చలామణి అయిపోతాడు. తేలిగ్గా నవ్వేశాడు రవి తల్లి ముఖంలోకి చూస్తూ. 1 ఎకరం ఎన్ని కుటుంబాలను పోషిస్తుందో తెలియకనే మాటలవి. సుందరమ్మ కొడుకు అమాయకత్వానికి నవ్వింది. ఎంతకీ మావేను పిలవాలా? మాస్టర్కి చెప్పేస్తే చాలా. ముందు వాడెలా ఉన్నాడో కనుక్కో, తర్వాత ఇంకో రోజు ముందే చెప్పి వాడిని రమ్మని చెప్పొచ్చు. అలా అయితే వాడు రెడీగా ఫోన్ దగ్గర కూర్చుంటాడు, ఏమంటావు? ఎంతో ఉత్సాహంగా అడుగుతున్న తల్లి ముఖంలోకి సూటిగా చూడలేక కళ్ళు తిప్పుకున్నాడు రవికుమార్. అంత అమాయకత్వాన్ని అతి నేర్పుగా భార్య మాట విని ఏమర్చిన నేను ఎలా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలను అనుకున్నాడు. 2 కాదు 4 ఉత్తరాలు గణపతి రాశాడు. వాటిలో ఒకటి రవికుమార్ పేరొచ్చింది, మిగిలిన 3 తల్లి పేర కేరాఫ్ తన పేరొచ్చినవే. అన్నీ పడకగది ఏకాంతంలో చదివి నవ్వుకున్నారు భార్యాభర్తలు. సోది, ఏంట్రవి పిచ్చిరాతలు. గోముగా భర్త గుండెలపై తలాంచి అడిగిన భార్యతో ఏకీభవించకుండా ఉండలేకపోయాడు రవి. గణపతి మామికి అసలు కామన్ సెన్స్ లేదని తెలుసు, కానీ మరీ అంత లేదని అనుకోలేదని కూడా పెళ్ళానికి చెప్పాడు. అత్తయ్య ఇప్పుడిప్పుడే కాస్త అలవాటు పడుతున్నారు రవి, ఇవన్నీ చూస్తే మళ్ళీ ఆ ధ్యాసలో పడిపోతారు. ఊరుకుంటే పోలే, పెద్ద ఇంపార్టెంట్ విషయాలేం లేవు కదూ అడిగింది. అలా ఆ ఉత్తరాల సంగతి తల్లికి చెప్పక ఇంత బెడదిప్పుడు కొని తెచ్చుకున్నాడు రవి. దానికే కాస్త బాధపడుతున్నాడు ఇప్పుడు. ఏంట్రా ఆలోచన? అనుమానంగా అడిగారు. ఏం లేదమ్మా, బాబీకి మామయ్య పోలికలు వచ్చే అవకాశం ఉందా? వాడు మామయ్యలాగే 1కి 10 మాట్లాడతాడు. కాస్త నవ్వేశాడు. మేనమామ పోలికలు రాకుండా పోవులేరా, గణపతిలా ఆత్మీయంగా ఉండగల వాళ్ళెంతమంది ఉంటారా? ప్రాణం పెట్టే గుణం. చాలా గర్వంగా అంటున్న తల్లి కళ్ళు అభిమానపు మెరుపు పొర కప్పుకోవడం చూసి కాస్త చలించాడు రవి. చాదస్తం కాక మరేమిటి, అసలు మనుషుల కంటే ఎప్పుడూ తోట దొడ్డి గురించే వాగుతాడు విసుగొచ్చేదాకా. అది వాగడం కాదురా, మనసు నిండిన మాట. పల్లెటూరు వాళ్ళకి మట్టిని మించిన బంగారం లేదు తెలుసా నీకు? ఇక్కడ మట్టి తగలమే భాగ్యంగా లేదు. ఇలా పిచ్చుక గోళ్లలో ఉన్న వాళ్ళంతా నేల వెతుకుంటూ ఇల్లు కొనుక్కోవాలని అరులు చాచడం లేదా? దేనికోసం నవ్వుతూ ప్రశ్నించారామె. ఇక్కడ ఏదో చెప్పబోయిన భర్తని వారిస్తూ, రవి ఎగ్జిట్ మరిచిపోతాం చూసుకో అని హెచ్చరించింది రాణి. రవి మాట్లాపి రోడ్డు మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించాడు. కారులో నిశ్శబ్దం తాండవిస్తోంది. చుట్టూ చెట్లు, ఇతర వాహనాలు చాలా వేగంగా వెనక్కి పరుగులు తీస్తున్నట్టుగా ఉంది.
అలా పరుగులు తీస్తున్న నేలను చూస్తూ సీట్లో వెనక్కి వాలి కూర్చున్నారు సుందరమ్మ. ఆమె మనసు తేలిగ్గా వీచే చల్ల గాలిని, నీటి మీద పిల్ల తుంపరల్ని జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నాళ్లయిందో అనిపిస్తుంది ఆమెకి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో మీ ముఖమే చెప్తోంది అత్తయ్య. నేను ఈ సోమవారం నుంచి పనిలోకి వెళ్లడం ప్రారంభిస్తున్నానన్న సంగతి జ్ఞాపకం ఉందా? అంచేత మనసుని గుడ్ల వల్ల ఇరికేసి పరిగెత్తనివ్వకండి, అది ఎక్కడికి పోదు నవ్వుతూనే హెచ్చరించింది రాణి. రేపే మీ పాస్పోర్ట్ తీసుకెళ్లి మీ వీసా పొడిగించే పని చేసేస్తాను. ఎందుకు ఇప్పుడది? వాళ్ళు పొడిగించకుండా ఉండకూడదా ఏం? కాస్త భయంగా అడిగారు. ఉండిపోవచ్చు, తర్వాతైనా అనుమతి సులభంగా ఇచ్చేస్తారు. కానీ ఎందుకంత బెడద? చేయించేస్తే హాయి కదా. కారు ఇంటి మలుపు తిరిగింది. వెళ్లగానే కొడుకు టెలిఫోన్ చేస్తాడన్న సంతోషం సుందరమ్మని ఉత్సాహంతో ముందుకు తోసింది. అలసటంతా మాయమైంది. ఎప్పుడు లోపలికి వెళదామా, ఎప్పుడీ 2 బరువుల్ని దింపి మంచం మీద వాలదామా అని ఆత్రంగా ఉంది దంపతులకి. లిఫ్ట్లో పోతూ ఏరా మర్చిపోకదు అన్న తల్లి మాటకి ఏంటమ్మా అని ఎదురు ప్రశ్న వేశాడు రవికుమార్. విస్తుపోయి చూసింది అతన్ని సుందరమ్మ. అప్పుడే మరిచిపోయాడా అని. వాతావరణం మారుతున్నట్టే మనుషులు నెమ్మదిగా మారుతూ ఉండడం గమనిస్తూనే ఉన్న సుందరమ్మకి దారి తెన్ను తోచక ఊరుకోవడం నేర్చుకుంది. గణపతి గురించిన బెంగ ఆమె గుండెని నెమ్మదిగా కోసేస్తోంది. ఆ చింత రవికి చికాకు కలిగిస్తోంది. తల్లి మీద విసుగు ఎక్కువైంది అతనికి. చీటికి మాటికి కసిరి కొడుతున్నాడు. ఎన్నాళ్ళయిందొచ్చి, ఒకటైనా నేర్చుకున్నావా? ఇంకెప్పుడు నేర్చుకుంటావమ్మా అని ఆ పూట చేతిలో ఉన్న పాలసీసా లాక్కోవడంతో గొడవ ప్రారంభమైంది. అత్తయ్య, అలా పాలు పడితే పిల్లాడు కాస్త చచ్చూరుకుంటాడు. ఒక్కరోజు శాంతంగా ఉండడానికి వీల్లేదు. ఒకటే టెన్షన్ విసుక్కుంది రాణి. అవి పాత పాలు కావే, నువ్వే అరబాటులో పోసావు. ఆ పళ్ళదేదో తెరిచిపెట్టి తర్వాత ఇవ్వమని మరిచిపోయావు. తప్పు చేయకపోయినా చేశావు అంటున్నారన్న భయం, బాధ సుందరమ్మ కంఠం ఏడుపుతో పూడుకుపోయేలా చేశాయి. పొరపాటు గుర్తించిన భార్యాభర్తలు మాట్లాడలేదు. పోనీ అది పొరపాటైంది అని సర్ది చెప్పలేదు. వారన్న మాట కంటే వారి తప్పుని ఒప్పుకోకపోవడం ఎక్కువ బాధ పెట్టిందామని. రాణి పనిలోకి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లో అన్నీ తెలిసిన మేరకి చేస్తున్నారామే. ఫోన్ మోగినా తీయకండి, మీకు సరిగా బదులు చెప్పడం రాదు, ఊరుకుంటే అదే రికార్డ్ అవుతుంది, వచ్చి చూసుకుంటాం అని ప్రతిరోజు హెచ్చరించి వెళ్లే కోడలి మాట గుండెకి ములులా తగిలినా ఊరుకున్నారు. పరాధీనపు జీవితం అస్సలు అలవాట్లేని సుందరమ్మకి ఈ వాతావరణం ఊపిరి సలపనివ్వడం లేదు. దీనికి తోడు ఇద్దరికిద్దరు కోపం ప్రదర్శిస్తూ పనులు కానిచ్చుకుంటుంటే తమ్ముడి ఉత్తరం గురించి, చేస్తానన్న ఫోన్ గురించి ఎలా అడగాలో ఆమెకి పాలుపోవడం లేదు. బహుశా అది తప్పించుకునేందుకే ఈ ఇద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారా అన్న అనుమానం పెరిగి పెనుభూతం కాకుండా ఉండాలని దాన్ని గట్టిగా నొక్కిపట్టారు. శుక్రవారం దాకా ఎదురు చూడడం, ఆ శని ఆదివారాలు ఏం చేద్దాం అని హడావిడి పడ్డంతో కాలం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. బాబీ మాటలు అర్థం కాకపోయినా చేతలు విపరీతంగా అర్థం చెబుతూనే ఉన్నాయి. తల్లి తండ్రి బయటపడేదాకా చాలా ముద్దుగా ఉంటాడు. వాళ్ళు వెళ్లడం తరువాయి వాడి ఆగడాలకి అంత ఉండదు. వాడి రౌడీతనం నుంచి చిన్నవాడిని కాపాడమే పనిగా ఉందామెకి. చిన్నవాడికి ఏ పని చేయనివాడు. సందు దొరికితే చాలు వాడిని గిల్లి కొట్టి ఏడిపించి కేరింతలు కొడతాడు. ఓల్డ్ హగ్ కమ్ అని పిలుస్తాడు ఎంతో ముద్దుగా. ఐ విల్ కిల్ యూ అంటాడు. గో ఎవే అంటాడు. సుందరమ్మ ముద్దు చేసిన కొద్దీ, మాట్లాడడానికి ప్రయత్నించిన కొద్దీ వాడు మరీ తోకతొక్కిన తాచులా విజృంభించడం గమనించి వాడి జోలికి పోకుండా ఉండడానికే ప్రయత్నించడం మొదలు పెట్టారు. ఇంత మూట అలరేమిటి? ఆమెకు అర్థం కాలేదు. ఇంటికి రాగానే రాణితో ఇవన్నీ చెప్పడం అదో శిక్ష. వస్తూనే ఈ రోజు ఎలా గడిచింది, బాబీ అల్లరి పెట్టాడా అని అడుగుతుంది. మౌనంగా ఊరుకోవడం మొదలుపెట్టింది. ఓసారి చెప్తే ఈ గొడవంతా రవితో అనకండి, అసలే విసుగ్గా ఉంటాడు అని హెచ్చరించింది. అందుకే ఊరుకోవడం ప్రారంభించింది. ఇద్దరి మధ్య తాను అనవసరంగా జ్వరబడ్డానేమో అన్న ఊహ సుందరమ్మని తనలోకి తాను ముడిచుకుపోయేలా చేస్తోంది. వీలైనంత వరకు చిన్నవాడిని దగ్గరకు తీసుకుని కూర్చోవడం అలవాటు చేసుకుందామే. అలా ఉట్ని ఎత్తుకోవద్దు, ఏడిస్తే మాట్లాడి ఊరుకోబెట్టండి అన్నంతో ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు, లాలిపాటలు పాడి వాడిని ఊరుకునేలా చేయడం నేర్చుకుంది. మ్యాడ్ ఉమెన్ అంటూ బాబీ ఆట పట్టించడం తేలికపోలేదు. వాడికి తప్పు అలా అనకూడదు అని చెప్పే భాష రాక నిస్సహాయంగా ఊరుకోవడం నేర్చుకుంది. ఏదైనా శని ఆదివారాల్లో తల్లి తండ్రి ముచ్చటగా ఉన్నప్పుడు దేర్ మ్యాడ్ ఉమెన్ అని వస్తున్న తనని చూపెట్టిన రవి పగలబడినవి, అమ్మా వీడు నిన్నేమంటున్నాడో తెలుసా, పిచ్చిదనమాట అంటూ నవ్వడం గుండెని కలుక్కుమనిపించినా చేయగలిగిందేమీ లేక నవ్వలేక ఓ పేలవమైన చిరునవ్వు పెదవులపైకి తెచ్చుకునేది. అత్తయ్య, మీరలా ఊడుకుంటే వాడింకా ఆట పట్టిస్తాడు, కోపడండి అని సలహా ఇచ్చే కోడలను చూసి ఏమని అని అడిగేవారు.
ఈ శని ఆదివారాలు ఇంటిపట్టు నుండి అన్నీ సర్దాలి అని నిర్ణయించుకున్నారు దంపతులు. అలాగే ఫోన్ చేసే పని కూడా పెట్టుకోరవి, నా మీద దయించి. ఎన్నాళ్ళు నన్ను ఇలా ఊరిస్తావు అడిగారు కొడుకుని. అబ్బా, ఎప్పటికైనా ఆ సంగతి మరిచిపోతావేమోనని చూస్తున్నానమ్మా. నువ్వా మరిచిపోయేది? విసుగ్గా అంటూ, రాణి, ఆ ఫోన్ నెంబర్లు బుక్ ఇలా పడే, టైం చూసి బుక్ చేస్తాను, ఆవిడ సరదా తీరిపోతుంది అన్నాడు. కాస్త కసిగా ఆ మాట అన్నట్టుగా వినిపించిన ప్రయత్నం చేస్తున్నందుకు పొంగిపోయారు. సుందరమ్మ గారు ఫోన్ వస్తుంది, వార్తలు తెలుస్తాయి అన్న ఊహకే ఆమె మనసు దూదిపింజిలా ఎగిరెగిరి పడుతోంది. ఎప్పుడు కొడుకు ఫోన్ ఎత్తుతాడా అని ఏ పని చేస్తున్నా, ఎటు నుంచి ఎటు తిరుగుతున్నా కళ్ళు యాంత్రికంగా అటువైపే చూపులు ప్రసరిస్తున్నాయి. రాణి, రవి ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. ఏం చేయాలో అర్థం కానట్టు. ఉత్తరాలు చూపించుంటే ఈ బెంగ పెరుగుండేది కాదేమో అనిపించకపోలేదు వాళ్ళకి. కానీ ఆ సంగతి ఇప్పుడు ఎలా బయట పెట్టాలో అర్థం కాని పరిస్థితి. ఫోన్ మోగింది. వాడే వాడే పిలుస్తున్నాడ్రా రవి. వాడికి మనసంతా ఇక్కడే కదా ఉంది. ఆత్రంగా పిచ్చిగా ఫోన్ దగ్గరకు వచ్చి నిలబడిన తల్లిని చూస్తూ, అమ్మా, ఫోన్ మోగితే అది ఇండియా నుంచా లోకల్ నుంచా అన్నది తెలిసే పద్ధతి ఇంకా రాలేదు తెలుసా? నవ్వి ఫోన్ అందుకున్నాడు. హలో, రవి హియర్ అన్న మాట పూర్తి కాకుండానే, మీరా మిసెస్ మూర్తి, బాగున్నారా అంటూ నవ్వుతూ మాట్లాడడం ప్రారంభించాడు. సుందరమ్మ గారి ముఖం చిన్నపోయింది. ఇప్పటికే అనుకున్న కంటే లేట్ అయిందని అమ్మగారు సిద్ధంగా ఉంటే నయగరా ప్రయాణం అని వివరాలు చెప్పినట్టుంది. అడిగి చెప్తాను అంటూ తల్లికేసి తిరిగి, నయగరా ప్రయాణం, నువ్వు రెడీ అంటున్నారు మిసెస్ మూర్తి, వెళతావా? వద్దులేరా, రాలేనని చెప్పాయి అన్నారు. అత్తయ్య, మనమంతా అంటే బోల్డ్ అవుతుంది. ఆయన గారికేం అలాగే అంటారు, మీరు వెళ్ళండి అంది రాణి. వద్దులేవే, పెద్ద చేసేదేముంది? గోదావరి వరదల కన్నా గొప్పగా ఉంటుందా? మనసు అక్కడ లేనప్పుడు అందరికీ ఇబ్బంది. రానని చెప్పరా రవి? ఆవిడలా ఊరుకోరు, వెళ్ళొచ్చాయి. నేను ఈ పూట మాట్లాడి నీకన్నీ చెప్తా. రేపు వచ్చే వారం నీ చేత మాట్లాడిస్తా. రెడీగా ఉండమని చెప్తానులే. మిసెస్ మూర్తి, సారీ, అమ్మ ఎందుకులే అంటోంది. నిజమే, రెడీగా ఉంటుందిలేండి, సరదాగా చూసేస్తుంది. సరే, థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేశాడు రవి. అబ్బా, పట్టిందంటే మిసెస్ మూర్తి వదలనే వదలరు. రాణి, ఏమంటున్నారో తెలుసా? పిల్లల్ని అమ్మ దగ్గర వదిలి తర్వాత కావలిస్తే మనిద్దరిని సెకండ్ హనుమూన్ వెళ్ళి రమ్మంటున్నారు. గలగలా నవ్వేశాడు రవి. అత్తయ్య, ఎన్నిసార్లు చెప్పినా మీరు చెవిని వేసుకోవడం లేదు. ఆ నూలుగుడ్డలు మడిచి పడేండిక. 2 చీరలు తెచ్చాను కదా, అవి మరిచి మరిచి కట్టుకుంటే జరిగిపోయేదానికి ఈ చీరలు తడపడం ఓ ఎత్తు, ఆరేయడం ఓ ఎత్తు. ఎందుకు వచ్చిన బెడదా? ఇంట్లోనే కదా, ఎవరు చూడొచ్చారు? మళ్లీ స్నానాల గదిలోకి గుంటూరు చీర పట్టుకు వెళుతున్న సుందరంకి జ్ఞాపకం చేసింది రాణి. నేను ఆ సిల్కులు కట్టుకోలేను. నా ఒంటి మీద బట్టలేనట్టు అనిపిస్తోంది నాకు. అవసరానికి మారాలి, తప్పదు. అంత దూరం తిరిగి వచ్చేసరికి ఆ చీర ముష్టిగుడ్లా నలిగి లొంగలు చుట్టుకుపోతుంది. బయటికి వెళ్లేటప్పుడు ఓ పట్టు చీర, ఇంట్లో ఈ సిల్కు గుడ్డ కట్టుకుంటే చాలు అంది. సుందరమ్మ గారు మాట్లాడకుండా స్నానానికి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మూసిన తలుపుకి జారబడి కళ్ళు మూసుకున్నారు క్షణం. ఆమె కళ్ళ వెంట నీరు జలజలా ప్రవహించింది. నీకోసం తెచ్చాను ఈ చీరలు అనిస్తే, ఇవే నాకు బాగుండవత్తయ్యా, ముదురు రంగులు, పెద్దవాళ్ల చీరలు అంటూ పట్టి చూడడం కూడా లేదు. పిల్లలకని తెచ్చినవి చూసి మొగుడు పెళ్లాలు నవ్వుకున్నారు. తెచ్చిన బంగారం పట్టుకెళ్లి బ్యాంక్ లాకర్లో కాబోలు పెట్టేశానన్నాడు రవి. వీళ్ళకేం నచ్చుతాయి? దేశం వచ్చినప్పుడు ఎందుకింత నటిస్తారు? ఆ కూర, ఈ పులుసు, ఈ పిండి వంట అంటూ అనిపించింది సుందరమ్మ గారికి. విలువలు అస్తవ్యస్తంగా మార్చుకుంటున్న మనుషులు వీళ్ళు అనిపించింది. అన్నీ ఓ కొమ్మడిగా ఆమె కమిలిన హృదయాన్ని చుట్టుముట్టి కన్నీరు ప్రవహింపజేశాయి. అంతా ఇలా మారిపోతారని నమ్మబుద్ధి కాలేదు ఆమెకి. ఆ డాక్టర్ అమ్మాయి, ఈ మూర్తిగారి భార్య, వీరందరూ రెంటిని ఎలా గౌరవించగలుగుతున్నారు? నా కొడుకెంత మారిపోయాడు? అంతు తెలియని ప్రశ్న ఆమెను వేధిస్తూనే ఉంది. స్నానం ముగించి జుట్టు దగ్గరికి లాగి ముడివేసుకున్నారు. చీర కట్టుకుని బయటపడ్డం, మిసెస్ మూర్తిగారి మనవడు కాలిని బెలకొట్టడం దరిదాపు ఒకే సమయంలో జరిగిపోయాయి. అమ్మమ్మ మిమ్మల్ని తీసుకొచ్చేమంది. మా ఇంటి దగ్గర నుంచే అంతా బయలుదేరాలట. బ్రేక్ఫాస్ట్ కూడా అంతా అక్కడేనని చెప్పమంది అని ముచ్చటగా చెప్పాడు. డియర్ శేషగిరి, షీ ఈజ్ యువర్ నానమ్మ. ఎప్పుడూ తారుమారు చేస్తావు నవ్వాడు రవి. వెళ్ళిరా అంటూ సాగనంపుతూ ఓ $50 చేతిలో పెట్టాడు రవి. వాటిని గట్టిగా పట్టుకుని ఆ అబ్బాయి వెంట నడిచారామె. 4 ఆడవాళ్లు కారు తాళానికి మూర్తిగారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లీజా వస్తుందన్నారు. అక్కయ్య గారు, లీజాని మీరు చూడాలి. ఆమెను చూస్తే మా వారు కూడా భయపడతారు. అదేంటి, అంత దూరం ఓ ఆడది తోలగలదా? శేషగిరే రాకూడదు? కాస్త అనుమానంగా అడిగారు సుందరమ్మ గారు. దానికి అక్కడ కూడిన అందరూ గట్టిగా నవ్వేశారు. ఏమండోయ్, ఇక్కడ బస్సులు ట్రక్కులు కూడా తోలే ఆడవాళ్ళు ఉన్నారండి. మగాళ్ళ కంటే ప్రమాదాలు వీళ్ళు తక్కువగా చేస్తారంటారు ఒక ఆమంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరేసరికి 12 దాటిపోయింది. రాత్రికి తిరిగి రాగలమా?
ఏం బాబు, అక్కడేం దాచేశారేంటి? రేపు ఆదివారమేగా, మర్చిపోయినట్టున్నారు. వేళకోళం చేస్తూ, నేను రవితో చెప్పానులేండి అక్కయ్య గారు, మరేం పర్వాలేదు అంటూ సుందరమ్మ చేయి నొక్కారు. లేజా వచ్చేసరికి అంతా ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండడం చూసి హహహా అంటూ గట్టిగా నవ్వుతూ వచ్చి మిసెస్ మూర్తిని అమాంతం కౌగిలించుకుని సారీ డియర్ అంది. సరిసరి పద, ఇప్పటికే లేటు అంటూ లేజా చేతుల నుంచి విదిలించుకుని కాఫీ అడిగారు. వారి సంభాషణ చాలా కుతూహలంగా చూస్తున్నారు సుందరమ్మ గారు. సగం పైగా సన్యంతోనే సాగిపోతుందా భాష. ఎవరు మోగో తెలియనట్టుంది. మీరేం కంగారు పడకండి. ఇక్కడ మేమంతా 1వ క్లాసు గ్రాడ్యుయేట్లమే. అవసరానికి మాట్లాడే భాష ఎవరు నవరు. అసలు ఆమెకి ఎలా అర్థమవుతుంది? ఆశ్చర్యంగా లేదు? ఎందుకు ఆశ్చర్యం? మనసుంటే అదే ఏర్పడుతుంది. మాట్లాడుకోవాలంటే ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడిన అర్థమవుతుందండి. అర్థం చేసుకోవాలని ఆరాటపడే హృదయం ఉండాలంతే. లేజా కూర్చుని హాయిగా తిని కాఫీ తాగి సిగరెట్ ముట్టించి ఓకే పదండి, నేను రెడీ, బై బై కిడ్స్ అంటూ మిసెస్ మూర్తిని ఆమె స్నేహితుల్ని సాగనంపడానికి గుమికున్న పిల్లలందరికీ కలిపి ఓ కేకేసి కారు కేసి నడిచింది. నల్లగా బాగా ఎత్తుగా ఉందన్న మాటే గాని చాలా అందంగానే కనిపించింది సుందరమ్మ కళ్ళకి. మనసు అందమైందైతే మనిషి అందంగానే ఉంటాడు అన్నదానికి ఇదే అర్థం కాబోలు అనుకున్నారు. మిసెస్ మూర్తి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని నేను ముందు లేజా పక్క కూర్చుంటా, మీరు వెనక కూర్చోండి. ఇది సరదాగా కబుర్లు చెప్తూ భుజం మీద తొడ మీద తడుతూనే ఉంటుంది, మీరు భరించలేరు అన్నారు సన్నగా నవ్వుతూ. వాట్ వాట్ ఆర్ యూ టెల్లింగ్ దెమ్ అబౌట్ మీ? నోట్లోంచి సిగరెట్ తీయకుండానే అడిగింది నవ్వుతూ లేజా. బహుశా ఆమెకి తెలుస్తూనే ఉంది తనిలా సిగరెట్ కాల్చడం ఈ సనాతన స్త్రీలకి ఇబ్బందిగా ఉందని. రియర్ వ్యూ మిర్రర్లోంచి చూస్తూనే ఉంది. గుడ్ అన్నారు లేజా సిగరెట్ తీసి పారేయడంతో. నువ్వు సరదాగా బోద్దామని చెప్తున్నా నవ్వి చెప్పారు. ఎందరో బస్సుల్లో కార్లలో అటే సాగిపోతున్నారు అతి వేగంగా. హియర్, ఇంత దూరం నుంచి మీకు ఫాల్స్ చప్పుడు వినిపిస్తుంది. హియర్ అంటూ లేజా హెచ్చరించింది. దూరంలో వెలుగులు విస్తరించున్నాయి. ఆ వెలుగుల తెరలో సాగిపోతున్న వాహనాల రద్దీ మరిచిపోలేని దృశ్యం. దేర్ అంటూ కారు స్లో చేసింది. కొన్ని మలుపులు తిరుగుతున్నప్పుడు నీటి హోరు గమ్మత్తుగా వినిపిస్తోంది. అది సహజంగా విస్తరించిన శబ్దాల కంటే భిన్నంగా గంభీరంగా వినిపిస్తోంది లీలగా. కాస్త క్లియర్గా వినిపిస్తుందన్న చోటల్లా లీజా దేర్ దేర్ హియర్ కెన్ యూ అంటూ వ్యాను నెమ్మదిగా పోనిస్తూ ప్రోత్సాహకరంగా హెచ్చరిస్తోంది. ఏంటోండోయ్, ఊపిరిగాని బిగబట్టి వింటున్నారా నయగరా చప్పుడు కోసం? మిసెస్ మూర్తి వియ్యపురాలు వేళకోళం చేశారు. అంతా నవ్వేశారు ఒకసారి. వచ్చేసాం వీఆర్ ఆల్మోస్ట్ దేర్ ఉత్సాహంగా అరిచింది లేజా. అబ్బా, దేర్ దేర్ అంటూ అప్పుడే అరగంట దాటింది. కంటపడదేమండి ఆ జలపాతం అడిగింది ఒక ఆవిడ. మంచివారే, ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూసినా పూర్తిగా చూడలేనంత పెద్ద జలపాతం అది. కొండ మీద నుంచి ఊరికే పిల్ల ప్రవాహం అనుకుంటున్నారేమిటి? చూడండి ఆ జనం, ఎప్పుడు ఇక్కడ తిరునాళ్లే, అలా జనం వచ్చి పోతూనే ఉంటారు. ఇక్కడ రాత్రికి పగలకు తేడా కనిపించినంత రద్దీ. మిసెస్ మూర్తి వివరిస్తూ లేజాతో అన్నారు. లిజా, నైట్ లైట్స్ తో ఈ పూట చూసేస్తాం. రేపు ఉదయం ఇటు చూసి కెనడా పక్కకు వెళ్లి చూసి తిరుగు ప్రయాణం, సరేనా? ఆమె ఇంగ్లీష్ కి లేజా కూడా నవ్వి ఓకే ఓకే మిసెస్ మూర్తి, ఐ పిటీ మై బాస్ అంది. ఎందుకో నీ మొహం వేడ్చా, మీకంతేసి జీతాలిచ్చి పోషిస్తున్నందుకా? నవ్వుతూ అచ్చ తెలుగులు అనేసరికి లేజా కూడా విరగబడి నవ్వింది. ఏమంటున్నావో తెలియకపోయినా నీ భావం అర్థం కాకపోలేదు స్వీటీ అంది మిసెస్ మూర్తి తొడపై చరిచి. చూసారా అక్కయ్య గారు, భాష తెలీదోయ్ అంటారు. నీ తిట్టానని గ్రహించింది చూసారా? నవ్వుతూ సుందరమ్మతో అన్నారు మిసెస్ మూర్తి. మీరు బాబీతో మాట్లాడేయడమే వాడికి అర్థమవుతుంది తెలిసిందా? సన్నగా నవ్వారు. సుందరమ్మ కంట నీటి పొర కమ్మింది. అది మీరనుకుంత సులభం కాదండి. పెద్దవాళ్ల ప్రోత్సాహం కూడా ఉండాలి. ఈ రోజు వాడు నన్ను పిచ్చిది అంటే నవ్వుకున్న కొడుకు తప్పు నానమ్మ అని చెప్పలేదే అనుకున్నారు మనసులోనే. ఏమని చెప్పాలి? ఏంటలా సైలెంట్ అయిపోయారు? కాస్త మొహం కడుక్కుని లైట్లతో నయ్యగారు చూసేద్దాం, ఏమంటారు అడిగారు. మీకంటే మాకేం తెలుసు వదిన గారు, ముందు మీరు తర్వాత మేము అందామే వియ్యపురాలు. లేజా, ఏదైనా మోడల్ చూస్తావా ముందు అడిగారు. ఓ క్షణం నడుము వాల్చి అంతా కాస్త ముఖాలు చన్నీళ్లతో కడిగారు. అప్పటికే వాతావరణంలో మార్పు వస్తుందేమో. ఐసు నీళ్లు పోసినట్టు చుర్రుమంది చన్నీరు. కాసిని మంచినీళ్లు తాగి బయటకొచ్చేసరికి వ్యాన్ గది బయట తెచ్చుంచేసింది అప్పుడే లేజా. ఆ జలపాతాన్ని చూసి మైమరిచిపోయింది సుందరమ్మ. ఎవడన్నాడునండి, ఆడాళ్లు కాస్త కబుర్లాపితే నయగర హోరు వినవచ్చునని. ఒళ్ళు పొగరగాకుంటే ఇక్కడ ఎవరు వాగలరు? అక్కయ్య గారు చూసారా అడిగారు. చూశానమ్మా, భగవంతుని సన్నిధిలో ఉన్నంత మనసుకి ప్రశాంతంగా ఉంది. సుందరమ్మ గారు తన మనసులో మాట చెప్పారు. అన్ని ప్రదేశాలు చూసుకుని తిరుగు ప్రయాణంలో సెక్యూరిటీ వాళ్ళు ఆపితే పాస్పోర్ట్లు చూపించింది.
అందరివి మిసెస్ మూర్తి చేతికి అందించేస్తూ వై దిస్ స్వీట్ ఉమెన్ లుక్స్ సో డిఫరెంట్ అడిగింది పాస్పోర్ట్ లో ఉన్న సుందరమ్మ ఫోటో చూపించి. నిట్టూర్చారు మిసెస్ మూర్తి. కారు సాగుతుంటే లేజాకన్నీ నెమ్మదిగా వివరించారు. పాస్పోర్ట్ ఫోటో అప్పుడు ఆమె భర్త బ్రతుకున్నప్పుడు, ఇప్పుడు పోయారు. మాలో భర్త పోతే అలంకరించుకోరు అంటూ వివరించారు. నో నో, వై హీ డైడ్? నాట్ షీ. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్, నాట్ వెరీ ఓల్డ్ అంటూ తెగ నూచుకుంది. దీనికేం చెప్పలేం, మన పద్ధతులు దీనికి చచ్చిన అర్థం కావు. ఫోటోలో అంత బాగున్నారు, ఇప్పుడు ఎందుకలా అయిపోయారని వివరించాను. సుందరమ్మ కంట నీళ్లు సుళ్ళు తిరిగింది. ఇక చూడవలసినవి చూడాలనుకునేవి ఏం లేకపోవడంతో కారు స్పీడ్ ఎక్కించింది లేజా. 8 గంటలు కాకుండానే మిసెస్ మూర్తి గారి ఇంటివైపు మళ్ళింది కారు. నువ్వు వెళ్ళిపో, ఉదయం ఆయన ఈమెని దింపి ఫ్యాక్టరీకి వెళతారులే అన్నారు లేజాతో. థ్యాంక్ యూ అన్నారు చేతులు జోడించి సుందరమ్మ గారు. సుందరమ్మని వియ్యపురాల్ని మిగిలినిద్దరిని గెస్ట్ రూమ్ లోకి తోసి ఇక పడుకోండి, తినడానికి ఏదో పట్టుకొస్తా అంటూ చక్కా పోయారామె. ఫోన్ మోగిన చప్పుడు వినపడి మీ కోళ్లండోయ్ రేపొద్దుట వస్తారని చెప్పా, తను బయలుదేరేలోగా ఎలాగైనా దింపేమంది అన్నారు నవ్వి. ఆ నవ్వులో హేళం లేదు, జాలి లేదు. మనిషి అవసరం మనిషికి ఎంతో కదా అన్న కనువిప్పే ఉంది. సుందరమ్మ ఏదో అనబోయి ఊరుకున్నారు. శరీరం బాగా అలసి విశ్రమించమంటూ ఆదేశిస్తున్నట్టుంది ఆమెకి. నిద్రలో కొరిగిపోయారు. నయగర యాత్రయ్యాక నెల గడిచిన రవికి తెరిపి కాలేదు ఇండియాకి కూర్చుని ఫోన్ చేయడానికి. ఎప్పటికప్పుడు అలా వాళ్ళు ఉండమన్నా వెళ్ళొస్తానని దింపేండి అన్న మర్యాద అత్తయ్య అంటూ సన్నయ్య నొక్కులు ఎప్పటికీ నొక్కుతున్న రాణికి ఏం బదులు చెప్పలేదు. అసలు ఆత్మీయత సరదా అంటే ఏంటో సుందరమ్మకి మిసెస్ మూర్తి రుచి చూపించారు. ఎంత వద్దన్నా లక్ష్య పెట్టకుండా చుట్టుపక్కల ఎక్కడ తెలుగువారి సమావేశాలు జరిగినా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా వచ్చి కూడా తీసుకువెళ్లమే కాదు, ఎంత ఆలస్యమైనా తీసుకొచ్చి దింపి అప్పగించి మరీ వెళ్లేవారు. ఎందరెందరు మనుషులను చూశాను, ఎన్నెన్ని మనస్తత్వాలు గమనించాను. దానిలో నా కొడుకు ఒక రకం అన్న నిర్లిప్తత సుందరంకి వచ్చేసింది. ఇంకా ఎప్పుడెప్పుడు దేశం పోయి చేరదామా అన్న ఆతృత క్షణాల మీద పెరిగిపోతుంది ఆమెకి. ఆ రోజు ఏదో రోజుని చెప్పాడు రవి. థ్యాంక్స్ గివింగ్ డే అనేదో అన్నాడు. అలా చెప్తే అత్తయ్యకి ఏమర్థమవుతుంది, వివరంగా చెప్పాలి. మిసెస్ మూర్తి అయితే తీసుకెళ్లి చూపించేవారు. కాస్త వేళకోళం చేసింది. ఎక్కడెక్కడున్న తల్లిని తండ్రిని చూడడానికి పిల్లలంతా వచ్చే రోజమ్మ రావడమే కాదు, బహుమతులిచ్చి విందార్గించి వెళతారు. దూరాభారం కాలయాపన ప్రయాస వృధా ఖర్చు దేన్ని లెక్క పెట్టకుండా గొప్ప భేద తేడా లేకుండా అంతా జరుపుకుంటారు ఈ పండుగ. దేశాధినేత దీన్ని ఎంతగా పాటిస్తాడో మురికి వాళ్ల వాసు కూడా అంతగానో అనుసరించే రోజు. మనకిలాంటి పండగలే ఉండవు కదూ అడిగాడు. మన సంక్రాంతి ఇచ్చిపుచ్చుకునే పండగ కదా, అసలు ఆ భావనే ఉండాలి కాని అవకాశమో కలగదా? మీ మావి చూడు, ఎప్పుడొచ్చినా మీ నాన్నకి పంచెల చాపు నాకు చీర లేకుండా రాడు, చాలా గర్వంగా అన్నారు. చాదస్తం ఇక్కడలా ఉండవు, అది చూసేవారి దృష్టిలో ఉంటుంది రవి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఒక గొప్పేనా? ఎదురు చూడకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవరు ఈ రోజుల్లో ఏ పని చేయరు. అక్కడ చచ్చినట్టు పెద్దవాళ్ళని పోషించాలి, తన కింద వాళ్ళ బాధ్యతలు వహించాలి. చెప్పుకుంటూ పోతున్న రాణిని ఒక్క చూపుతో ఆపాడు రవి. అతని భావం గ్రహించి రాణి ఆగింది. ఓ అర్థం లేని నవ్వు నవ్వి, ఇక్కడ అలా కాదే, ఎవరు బ్రతుకులు వారివి, అందుకే ఒక రోజు పెట్టుకుని అభిమానాలు ఒలకపోసుకుంటారు అంది. ఇదే నయమేమోనమ్మా, దేశంలో మట్టుకు ఇంతకంటే మెరుగ్గా ఉందనా నీ ఉద్దేశం? స్వంతింటి చూర్లు పట్టుకు వేలాడుతున్నారే గాని పెద్దవాళ్లు గౌరవంగా సొంత మనుషుల్లా ఉండగలుగుతున్న వాళ్ళు తక్కువే పోతున్నారు. అబ్బా చెల్లెళ్ళు బాధ్యత పంచుకునేందుకు వస్తున్నారే గాని అన్నదమ్ములు కాదు. రవి, నీతో చదివిన రామచంద్రం జ్ఞాపకం ఉన్నాడా? వాడి అన్నవాడు అమ్మని నాన్నని ఒక చోట భరించలేమన్నారు. అమ్మని నాకు పంపంటే నాకు అని పేచీలు పడ్డారు. ఇద్దరికి చిన్నపిల్లలున్నారు, చాకరీకి మనిషి కావాలి. వీరి ఘోష భరించలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. అంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. ప్రతిఫలమన్నావే, అది ఎదురు చూడకుండా సేవ చేయడానికి సిద్ధపడేది ఒక్క తల్లేరా? ఈ రోజుల్లో ఆమెకి ఏం లేదు నిట్టూర్చారు. అలా అంటామే, అంత అలాగే ఉంటారా? కాస్త కసిరినట్లు అడిగాడు రవి. ఎక్కడ అంతా ఒకలా ఉండరు రవి, ఇక్కడే అందరూ మనవాళ్లు ఒకలా ఉన్నారా? ఎన్ని రకాలు వింటుంటే కూడా నమ్మబుద్ధి కాలేదు నాకు. అచ్చు దేశంలో లాగానే పెళ్లాలు సేవలు చేస్తూ సాధింపులు పడుతూ ఉండాలని కోరుకునే మగవాళ్ళు ఉన్నట్టే విర్రవీగే ఆడాళ్లు ఉన్నారు. మధ్య మార్గంగా సర్దుకుపోయేవాళ్లు ఉన్నారు. మీరు అందరితో కలిసి ముసులుతుంటే గాని ఎలా తెలుస్తుందిరా? ఒంటి పెళ్లి రాకాసలా ఉంటే సమయానికి ఆదుకునేవారు చేతునిచ్చేవారు దొరుకుతారా? అయినా మన వాళ్లతో మనం కలిసిమెలిసి ఉండడంలో ఆనందం ఉంది. మీకేమత్తయ్యా చుట్ట చూపు, ఇలా సంఘాలు సమావేశాలంటే తిరగడానికి డాలర్లు ఖర్చు, టైం ఖర్చు. ఇక్కడ డాలర్లైనా సంపాదించగలం గానీ టైం తిరిగి తేలాం, అందుకే కాలంతో పాటు పరుగులు. ఎక్కడ మటుకు
చేజారిన క్షణం వెనక్కి తెచ్చిన నిదర్శనాలు లేవు రాణి నిట్టూర్చారు. రవి, నువ్వు ఈరోజు ఫోన్ చేసి తీరాలి. ఎక్కడ ఎవరు కనిపించినా మీ అత్తయ్య గారు తమ్ముడు ఫోన్ మీద దొరికాడా అని అడగడం పెద్ద జోక్గా తయారైంది. ఇండియా వెళుతున్నాం, అడ్రస్ ఇవ్వండి అని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. నీ బద్ధకం నిర్లక్ష్యం ఫలితం ఈ గోల. నేనే తీరిగ్గా కూర్చుని చేసిందును. అత్తయ్య ధర్మం అని చిన్నాడు ఎత్తుకుంటే గాని ఏడుపు మాండం లేదు అంది నిష్ఠూరంగా. మిసెస్ మూర్తి ఎప్పటికప్పుడు సుందరమ్మ మనసులో గూడు కట్టుకుంటున్న బెంగ గురించి హెచ్చరిస్తూనే ఉంది. తల్లి ఆవిడతో చెప్పుకుందా? అడగలేరు. నిలదీసి అడిగితే అదో గొడవ. ముసుగులో గుద్దులాట్లా సాగిపోతున్న సహజీవనం అందరిలోనూ విసుగు అసంతృప్తే పెంచేస్తోంది. రవి తల్లి మొహంలోకి క్షణం పాటు రెప్పవాల్చకుండా చూశాడు. అమ్మనిక్కడ ఉంచడం పడదా అన్న ప్రశ్న అతని తలలో విశ్వరూపం దాల్చేస్తుంది. పాస్పోర్ట్ ఎన్నిసార్లు తీసిమ్మన్నా ఎందుకివ్వదు? పిరికితనమా? ఎవరైనా దాని ప్రాముఖ్యం చెప్పి పెట్టారా అన్న అనుమానం కూడా రాకపోలేదు. అమ్మా, మామయ్య ఉత్తరాలు రాశాడు. దానిలో పొలాల గొడవ తప్పించేం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేయమని రాశానులే అని చెప్తే 4 ఉత్తరాలు రాశాడు. ఎలా ఉన్నావు అన్న గోల తప్ప ఏం లేని ఉత్తరాలవి. చూపించేసుంటే గొడవ లేకపోయేది. ఇప్పుడు ఆ వార్త ఎలా చెప్పాలి? తోచడం లేదు. ఏంటి ఆలోచన? రాణి మాట వినపడలే. ఆశగా అడిగారు. తడుకున ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చి భార్య ముఖంలోకి కుతూహలంగా చూశాడు. ఆమెకి గ్రహింపు కాలేదు. బాబీ తండ్రి ముఖంలోకి చూసి టాకింగ్ విత్ ఐస్ డాడ్ అడిగాడు. రవి బదులు చెప్పలేదు. ఐ హేట్ యు డాడ్. బికాస్ ఆఫ్ దిస్ ఉమెన్ వీఆర్ నాట్ టాకింగ్ టు మీ. కోపంగా చేతిలో కారుబొమ్మ కాస్త దూరంగా కూర్చున్న సుందరమ్మ మీదకి విసిరి గదిలోకి చక్కా పోయాడు. చూసావా వెధవా, అలరి ఎక్కువైంది. ఇంట్లో అత్తయ్యని ఓ ఆట పట్టిస్తున్నాడనుకుంటా నవ్వుతూ అంది రాణి. ఎప్పుడైనా వాడేం చేశాడు? అమ్మ ఎలా గడిపింది? చిన్నాడెలా ఉన్నాడు? కూర్చుని అడిగావా రాణి? నీకంత తెరిపేది? వస్తూనే మంచానికి అడ్డం పడతావాయే అన్నాడు రవి. ఎదురు చూడని ఈ కామెంట్ కి తోకతొక్కినట్టయింది రాణికి. గవ్యంల బాబీలాగానే లేచి నిలబడుతూ, అంటే నేనేం పని చేయడం లేదనా నీ ఉద్దేశం? అత్తయ్య, మీరు చెప్పరేం? కోపం గడిగింది. మీరిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటూ నన్ను సాక్ష్యం చేయకండి. అయినా మనం మాట్లాడుకోవడం లేదురా రవి. ఎత్తు పొడుచుకుంటున్నాం, దెప్పుకుంటున్నాం, మౌనంగా దెబ్బలాడుకుంటున్నాం. ఎందుకీ భేషజాలు? నాకు అర్థం కావడం లేదురా. ఒక మాట సూటిగా చెప్పేస్తే పోయేదానికి సూటిపోటి మాటలనుకోవడం దీనికి? నేను వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది అదేరా. నువ్వు పిల్లవేళ్లు తెంపుకుని చక్కా వచ్చాననుకున్నావు. నేను ఎలా తల్లివేరు తెంచుకురాగలను? మావయ్య మాటెత్తితే నీకిష్టం లేదు. ఎందుకు? వాడు నన్ను అభిమానిస్తున్నాడనా? మీ నాన్నకి ప్రాణంగా బ్రతికాడనా? ఎందుకు అర్భకుడంటే నీకు హేళన? ఉన్నన్నాళ్ళు ఉండు, వెళ్ళు, నేనిక వాడికి ఫోన్ చేయను, మాట్లాడను అని సూటిగా ఎందుకు చెప్పావు? రవి ఏం మాట్లాడకపోవడంతో, ఏ పుణ్యాత్మరాలను అడిగితే వార్త పంపదా? ఉత్తరం రాసుకోవాలి, కార్డు ముక్కైనా ఇవ్వదా? నేను చేతకందానేగా మీకు ఈ లోకువా? దుఃఖంతో పూడుకుపోతున్న కంఠంతో కొడుకుని సూటిగా అడిగారు సుందరమ్మ. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? విసుగ్గా అసహనంగా అడిగాడు. తెలుసు, నీకిష్టం లేని విషయం. నేను నిన్ను కడగలేరా? నా ప్రయత్నం నేను చేసుకుంటా. అత్తయ్య, మిసెస్ మూర్తిని అడిగి మా పరువు తీస్తారా? కొంపలు మునిగిపోతున్నట్టు అంది రాణి. చేతకనప్పుడు అడగడానికి సిగ్గుపడితే ఎలా? కాస్త కూడా నెమ్మది లేకుండా అయిపోయింది బ్రతుకు. అమ్మా విను, మావయ్య రాశాడు 4 ఉత్తరాలు. దానిలో చెప్పదగ్గంత వార్తేం లేవని అశ్రద్ధ చేశాను నీకు ఇవ్వడానికి. అది చదివి నేనే వినిపించాలి, పద. ఏదో చాలా సామాన్యమైన విషయంగా అనేశాడు. ఈ గోలకు ఫుల్ స్టాప్ పెట్టాలని. రాశాడా 4 ఉత్తరాలా? కళ్ళంట నీరు జల్జలా కారుతుండగా ఆత్రంగా అడిగారు. దేశం కాని దేశంలో ఉన్న వాళ్ళకి దేశం నుంచి వచ్చే వార్తల్లో ఏం లేకుండా ఎలా ఉంటుంది? ఏవి ఆ ఉత్తరాలు? నేను తెలుగు కొంచెం చదువుకోగలనరా? వాడు తెలుగులోనే రాసుంటాడు. నాకవి తెలీదా ఏంటి? ఇవి ముందు వాటిని. శత్రువు కూడా ఇంత క్షోభ కోరకరా? ఎందుకింత దారుణం చేశావు? ఏడుస్తూనే అడిగారు. ఉత్తరాలు చదివితే నీకు బెంగ పెరుగుతుంది గాని తగ్గదని అలా చేశానే గాని వచ్చి 10 నెలలు కాలేదు. 10 నెలలు 10 యుగాలుగా గడిచే నాకు. గణపతి నుండి కబురు తెలియక మంచి చెడు మాట్లాడుకోని చోట ఆత్మీయత ఎలా పెరుగుతుందిరా? ఎప్పటికైనా చెప్పాలని తోచింది. అదే 10,000. కళ్ళు తుడుచుకుంటూ కోడలందించిన ఉత్తరాలందుకుని గదిలోకి వెళదామని లేచి ఆగిపోయారు. అక్కడ మనవడు అలిగి కూర్చున్న సంగతి ఆమెకి జ్ఞాపకం వచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ తలుపు తీసి బయటకు నడిచారు. వీధిలోకి వెళ్లి తలుపు లాగేస్తే మళ్లీ లోపల నుంచి ఎవరైనా తెరవాలి, లేదు చేతిలో తాళం చెవినా ఉండాలి అన్న విషయమే తెలియదు ఆమెకి. తలుపుకు జారబడి కారిడార్లోనే కూర్చుని ఆత్రంగా ఉత్తరం మడత విప్పి చదువుకోసాగారావిడ. కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. అక్షరాలు అలుకుపోయి కనిపిస్తున్నా ఆనందంగా ఉంది. ఏం లేదేమిటి పిచ్చి సన్నాసి. పెరట్లో కర్రవు ఈనిందన్న వార్తలో ఉన్న సంతోషం వీళ్ళకెలా తెలుస్తుంది? అమ్మగారు ఎప్పుడొస్తారు అంటూ ప్రాణాలు తోడే నోకాలు మొగుడు వీడికి ఎలా అర్థమవుతారు అనుకుంటూ చదువుకోసాగారామె. ఎనీ ప్రాబ్లం? పక్క అపార్ట్మెంట్లోని ఆవిడ పిల్లని చాంకన వేసుకొస్తూ సుందరమ్మని చూసి అడిగింది. లాక్డ్ యువర్ సెల్ఫ్ అవుట్? చిరునవ్వు నవ్వుతూ అడిగింది.
సుందరమ్మ స్నేహపూర్వకంగా నవ్వింది. ఆమెకి లేజా మిసెస్ మూర్తిల సంభాషణ జ్ఞాపకం వచ్చింది. చిరునవ్వు నవ్వి, ఉత్తరం నా దేశం నుంచి వచ్చింది అంటూ సంజ్ఞలతోనే మాటతోనూ చెప్పారు. ఓ గుడ్, యు ఆర్ హ్యాపీ, గుడ్. యు హ్యావ్ ది కీ అడిగింది తలుపు కేసి చూసి. సుందరమ్మకి అర్థం కాలేదు. నోనో, నేను లోపలికి వెళ్లి నీ కొడుక్కి ఫోన్ చేస్తా, తలుపు తెరుస్తాడు. నవ్వి వెనక్కి తిరిగిందామె. తన తలుపు వేసుకుని లోపలికి వెళ్ళింది. కరువు తీరా 1కి 10 సార్లు ఉత్తరాలు చదివినా ఏదో కొట్టొచ్చినట్టు లోటు కనిపిస్తోంది. అబ్బే ఏం లేదు అని చేతులు వీపు వెనకాల పెట్టుకున్నట్టుగా ఉందనిపించింది ఆమెకి. గణపతి ఎంత అమాయకుడురా, నువ్వేదైనా నా దగ్గర దాయగలవా నిట్టూరుస్తూ అనుకున్నారు. తలుపు తెరిచాడు రవి. రామ్మా లోపలికి రా, పక్కింటావిడ ఫోన్ చేసి చెప్పింది. తలుపు పూర్తిగా లాగవనుకోలేదు, ఫోన్ కూడా బుక్ చేశానులే అంటూ తలుపు తెరిచి ఆహ్వానించాడు. జరిగిన నష్టం జరిగిపోయింది అన్నట్టుంది ఆమె మనసు. మౌనంగా లోపలికి నడిచింది. మధ్యాహ్నం 2 గంటల వేళ ఫోన్ మోగింది. అప్పుడే నడుము వాల్చిన సుందరమ్మ గారు ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. రవి ఫోన్ రిసీవర్ ఎత్తాడు. రాణి బెడ్రూమ్ నుంచి బయటికి రాలేదు. మీ కాలు ప్రయత్నిస్తున్నాం, రెడీ అడిగినట్టుంది. ఓకే అన్నాడు రవి. ఒళ్లంతా కళ్ళు, రవిని చూడాలని, ఒళ్లంతా చెవులు, మాటలు వినాలని చేసుకుని దగ్గరగా వచ్చారు సుందరమ్మ గారు. శంఖాలనేసరికి నవనాడులు తెగేలా పిండుకుని చావాలి మన దేశంలో, మరిక్కడ ఎలాగో అనుకుంటూ ఉండగానే రవి హల్లో అండం విని ఆలోచన ప్రవాహానికి ఆనకట్ట వేసేశారు. నేనండి, శాస్త్రి గారి అబ్బాయి రవిని. అమ్మ బాగున్నారు? చూశారు. మామయ్య గురించే బెంగ. చాలాసేపు రవి ఇటునుంచేం మాట్లాడలేదు, వింటున్నాడు. సుందరమ్మలో దడ బయలుదేరింది. అలాగా, బాగున్నాడు కదూ, ఈరోజే ఉత్తరం రాయిస్తా కూడా. క్షణం ఆగి పెట్టేశాడు. అమ్మయ్య, విన్నావా, అంతా బాగున్నారట. మామయ్యకి కాస్త సుస్థి చేసి కోలుకున్నాడట. నీ చేత ఉత్తరం రాయించమని చెప్పారు. పెద్ద బాధ్యత సవ్యంగా నిర్వహించినంత తృప్తిగా అంటున్న కొడుకు కేసు చూసి నా నెత్తిన పాలు పోసావరో రవి, నీ రుణం తీర్చుకోలేను అన్నారు. అదేం మాటలమ్మా, తల్లి కొడుకుల మధ్య రుణాలేమిటి, తీర్చుకోవడాలేమిటి, సిల్లి అంటూ గదిలోకి చక్కా పోయాడు. తేలికపడిన మనసుతో కిటికీ దగ్గరగా నడిచి కింద పార్కు లాంటి చోట కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లల్ని, కబుర్లు ఆడుకుంటున్న పెద్దల్ని చూస్తూ నిలబడ్డారు. ఆమె మనసు పరిపరి విధాల పయనిస్తోంది. ఆకాశంలో పిల్ల మేఘం కట్లు తెంపుకుని ఇష్టం వచ్చినట్టు పయనిస్తున్నట్లే. 3 నిమిషాలు మాట్లాడితే ఇంతవుతుందని ఆమె గారికి తెలీదా? కావాలనుకుంటే మీరు చెప్పలేరా? మధ్య నేనయ్యాను చెడ్డదాని. కోడలు కోళ్లే, కొడుకు కొడుకే. భర్త దగ్గరగా నిలబడి కాస్త నిష్ఠూరంగా ఇంగ్లీష్లో అంది రాణి. నేనేం చేయను, ఒక్కొక్కప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఇవన్నీ వదిలి దూరంగా పారిపోవాలనిపిస్తుంది అన్నాడు ఎక్కడో ఆలోచిస్తూ. భలేవాడివే, పెళ్లాడి గర్భం ధరించి 9 నెలలు నువ్వు నీలా లేకుండా వికృతంగా తయారై ఊహించలేని ఫిజికల్ పెయిన్ అనుభవించి కొత్త జీవిని లోకంపైకి తెచ్చి చూడు. విరక్తి అన్న మాటకి పూర్తి అర్థం గోచరిస్తుంది. అక్కడతో ఆగే బాధ కాదిది. శాశ్వతంగా ఓ మనిషి స్వేచ్ఛకి సంఖ్యలు వేసుకోవడం ఇది అని నువ్వు ఊహించగలవా? పిల్లలంటే సరదా పడగానే సరికాదు రవి, వారిని ఎదురు చూసి ఆహ్వానించి మన జీవితాన్ని పంచివ్వగల స్తోమత మనకు ఉందో లేదో ఆలోచించుకోవాలి. పిల్లల్ని కండం సాంప్రదాయం కాదు, గొప్ప బాధ్యత. కాస్త ఆవేశంగా కోపంగా అంది రాణి. ఎటో చూస్తున్న రవి ఆమె మాటలకి తన దృష్టిని ఆమె ముఖంపై నిలిపాడు క్షణంసేపు. ఏంటలా చూస్తున్నావు? పండంటి పాపం ఎత్తుకుని మురిసిపోవడం లేదనా? అదే జీవితానందానికి పరాకాష్ట అనుకోవడం లేదనా నీ అనుమానం? కాస్త నవ్వు అడిగింది రాణి. అందరు ఆడాళ్ళు అలాగే అనుకోవాలని లేదు. అదే అయితే ఈ చదువెందుకు, ఈ తాపత్రయం ఎందుకు? హాయిగా ఇండియాలో కూర్చుని పిల్లల్ని కని పెంచి వంశం నిలిపి సుఖశాంతులతో బ్రతికేసి ఉండొచ్చు కదా. యాంబిషన్స్ పెంచుకోకుండా బ్రతికే ఆడవాళ్ల జీవితాలే హై. మీ అమ్మగారిని చూడు, ఆవిడేం కష్టపడిపోతున్నారు. నన్ను చూడు, చదివి ఉద్యోగం చేస్తూ కూడా ఏం సుఖపడిపోతున్నాను. నిట్టూరుస్తూ భరతముఖంలోకి చూసింది. ఏదో వాదులాడుకుంటున్నారని అర్థమైంది సుందరమ్మ గారికి. నిట్టూర్చి చూపు ఇంకా దూరం సారించాడు. రవి భార్యని తొలిసారి స్పష్టంగా చూస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. ఇంత అసంతృప్తి నింపుకునుందా రాణి అని ఆశ్చర్యం వేసింది. రవి, వెళ్ళు, మీ అమ్మగారితో మాట్లాడు. మీ మామయ్య గురించిన కబుర్లతో ఆవిడ గారిని ఆనందపరచు. లేకుంటే రేపటి నుంచి మనకి ఇంకో బాధ ప్రారంభమవుతుంది. కాస్త హెచ్చరిస్తూ భర్త చేతి మీద చేయి వేసి అతన్ని ఈ లోకంలోకి లాక్కొచ్చింది రాణి. నిజమే, రేపు ఆమె ఉద్యోగంలో చేరాలి. పిల్లలకి అత్తగారి దగ్గర చనువు ఉన్నా లేకున్నా వారి బాధ్యత ఆమెకు అప్పగించి వెళ్ళక తప్పదు. ఆడది కనుక అసంతృప్తిని దిగమింపుని క్షణాల మీద తన బాధ్యతలు గుర్తు తెచ్చుకుని స్తబ్దుగా నిలబడిపోయిన భర్తని హెచ్చరించగలిగింది. నిట్టూరుస్తూ తన చేతి మీద ఉన్న భార్య చేతిని తొలగిస్తూ తల్లి దగ్గరికి నడిచాడు రవి. లోపల ఏమైందో చిన్నపిల్లాడు గుక్కపెట్టి ఏడుపు లంకించుకున్నాడు. అటు ఆత్రంగా కదలబోయిన సుందరమ్మ కొడుకేసి చూసాగింది. వెధవ బాబీ ఏ గిల్లడమో చేసుంటాడమ్మా, వాడికి జలసి ఎక్కువైపోయింది, డాక్టర్ గారికి చెప్పాలి
అంటూ తల్లితో పాటు కింద కనబడుతున్న దృశ్యాలు చూస్తూ నిలబడ్డాడు. రవి, ఒక్క మాట చెప్పు, నా వల్ల నీకు ఇక్కడ ఇబ్బందే కదూ? నెమ్మదిగా అడిగారామె. శేలవంగా నవ్వేస్తూ, నాకు ఇబ్బంది ఏంటమ్మా, నీకు ఇబ్బందిగా ఉందా? ఎదురు ప్రశ్న వేశాడు. నిజం చెప్పనా? చాలా నెమ్మదిగా అన్నారు. నిజమే చెప్పమ్మా, కొడుకు దగ్గర దాపరకం ఎందుకు? నవ్వుతూ అన్నాడు. మీరు నా దగ్గర ఎన్నెన్ని సంగతులు దాస్తున్నారా అనుకున్నారామె. నాక పిల్లల చనువు లేదు. రాణికి వంట నాకు అప్పగించడం ఇష్టం లేదు. నాక అక్కడి పద్ధతులే తప్ప ఇక్కడి పద్ధతిలో వంట పట్టలేదు. అందుకే నన్ను వెళ్ళిపోనిరా రవి. నీకు ప్రాణానికి సుఖం, నాకు విశ్రాంతి. సగం స్వాగతంగా చెప్తున్న తల్లి ముఖంలోకి చూస్తూ, ఈమెనా నన్ను చూడాలని, మనవల ముచ్చట్లతో మురిసిపోవాలని తహతహలాడుతూ వచ్చి వాలిన నా తల్లి అన్న ఆశ్చర్యంలో మునిగిపోయాడు రవి. అతని మనసులో తన చిన్నతనం, తన అల్లరి చిల్లరి చేష్టలతో మురిసిపోయిన తల్లి తండ్రి, మరి అల్లరి చేస్తే కొట్టబోతే అడ్డుకునే మామయ్య వెంకడు, ఎందరెందరో ఎన్నిన్ని చిత్రాలు మనసు తెరపై పరుగులు తీశాయి. ఆ క్షణంలో సగంలో అక్కడుంది ఇక్కడ లేంది ఈ తల్లికి ఏమిటి ఆలోచనలో పడ్డాడు. అతని అవగాహనకి అదేం అంతుపట్టని బ్రహ్మ పదార్థం కాదు, కానీ ఒప్పుకోవడానికే మనసు ఒప్పుకోవడం లేదు. అవునరా రవి, దీనిలో తప్పేముంది? వచ్చాను, చూశాను, సరదా తీరిపోయింది. నాకు ఇక్కడేం పనుందిరా, నన్ను వెళ్ళిపోని. అక్కడ గణపతికి నా అవసరం ఎంతైనా ఉంది, పొలం పుట్రకి ఎంతైనా అవసరం ఉంది. నేను లేకపోతే ఆగిపోయే పనులుంటాయిరా. మీకిక్కడ నేనున్నా లేకున్నా పర్వాలేదు. మీరిద్దరూ, మీ పిల్లలిద్దరూ ఈ వాతావరణానికి తగినట్టు సుఖంగా పెరుగుతున్న మొక్కలు. నేనా పెద్ద చెట్టుని, ఇక్కడ తిరిగి నాటిన కొత్త వేరు వేయలేని జీవిని. నా మాట విను, నన్ను వెళ్ళిపోని. వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం కూడా చేయలేదు సుందరమ్మ. చెంపలపై సన్నని జంట వాగుల్లా ప్రవహిస్తోంది కన్నీరు. ఇంతలో ఫోన్ మోగింది. రవి అటు నడిచాడు. అతని వెడల్పాటి వెన్నుకేసి చూస్తూ ఉండిపోయారు సుందరమ్మ. హలో అన్నాడు రవి. ఓ మీరా, మిసెస్ మూర్తి, ఏంటి? క్షణం ఆగాడు. ఉండండి, అడిగి చెప్తాను. అమ్మా, ఎవరో ఇండియా నుంచి వచ్చారట, హరికథ చెప్తారట, వస్తావా అని అడుగుతున్నారు, వెళతావా? తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు. తల అడ్డంగా ఊపారు. ఫోను మోగడం విని గదిలోకి వచ్చిన రాణి కుతూహలంగా ఆ దృశ్యం చూసింది. సిల్లి ఉమెన్, ఆవిడకేం పనిలేదు, ఎవరికీ ఉండదనుకుంటుంది. అత్తయ్య రండి, శామికి మిల్క్ ఎలా రెడీ చేస్తానో చూదురుగాని, రేపటి నుంచి మీ పనది అంటూ కిచెన్ కేసి నడిచింది రాణి. రాణి మాటలు వింత చనువుగా ధ్వనించాయి సుందరమ్మ చెవులకి. నన్ను పంపించే ప్రయత్నం చేయరా రవి, నా వల్ల ఇక్కడేం ఉపయోగం ఉంది చెప్పు అన్న మాట పల్లవై కూర్చుంది సుందరమ్మకి. ఊరు మీదకు మళ్ళిన మనసు ఇక దేని మీదకి పాకనంటోంది. అదేంటండి, అప్పుడే వెళతానంటున్నారేమిటి? చిన్న మనవడికైనా 2 తెలుగు ముక్కలు నేర్పి విని ఆనందించే ఉద్దేశం లేదా అంటూ ఫోన్లోనే కోపడ్డారు మిసెస్ మూర్తి. ఏం బదులు చెప్పకుంటే అదేంటి, ఓసారి రాకూడదు? నాతో తెలుగు మాట్లాడితే మీ ఊరు సంగతి మరిచిపోతారు. పోనీ నా మనవణ్ణి పంపుతా రండి అంటున్న మిసెస్ మూర్తి గొంతులో ధ్వనిస్తున్న ఆప్యాయతకి కన్నీటితో గొంతు నుండి మాట పెగిలి రావడం లేదు. అబ్బే, అలాగని కాదండి, గణపతిని చూడాలనిపిస్తోంది. వాడికి నేను తప్ప ఇంకెవరున్నారు? ఓ ఉత్తరం లేదు, ఓ పిలుపు లేదు, ఏమయ్యాడోనని బెంగ. చాలా నెమ్మదిగా అంటున్న అత్తగారి కేసి చూస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది రాణి. ఈ ఒక్కరోజే ఆమెకి తెలిపి రేపటి నుంచి ఉద్యోగానికి వెళుతుంది. ఏంటో తను ఆరాటపడిపోతుందని గ్రహించకపోలేదు సుందరమ్మ. రాణి ఉందా, ఒకసారి పిలవండి అడిగారు మిసెస్ మూర్తి. అమ్మాయి నిన్ను పిలుస్తున్నారు అంటూ ఫోను బల్ల మీద పెట్టి పక్కకొచ్చేసింది. కాస్త విసురుగానే ఫోన్ అందుకున్న మాటలో ఆ విసురు కనపడనీలేదు రాణి. హలో, చెప్పండి, ఏంటి విశేషం? నవ్వి లేక ఏంటి ప్లాను అనాలా అడిగింది. చాలాసేపు రాణి ముఖ కవళికలు మారడమే గాని మాటలేదు. నిజమే అనుకోండి, కానీ కొన్ని మన చేతుల్లో లేవని ఊరుకోవాలి అత్తగారి ముఖంలోకి చూస్తూ అంది. ఏంటి మిసెస్ మూర్తి అడిగింది అని ప్రశ్న వేసుకున్నారు మనసులోనే సుందరమ్మ. నోనో, అలానే లేదు ఇబ్బందిగా అంది రాణి. చాలాసేపు ఏం మాట్లాడకుండా వింది. మధ్య మధ్య ఏదో చెప్పాలని చూసింది, కానీ మాట దోర్చలేనట్టు ఊరుకుంది. మిసెస్ మూర్తి, మీకిక్కడ పరిస్థితులు తెలియవా? బాబీ డాక్టర్ ఏముందో తెలుసా? నువ్వింకా వాడి మీద దృష్టి ఎక్కువ నిలపాలి అంటోంది. శామిని చూసి జలసి రాకుండా ఉండాలంటే అదొకటే మార్గం ఉంటుంది. నన్నేం చేయమంటారు చెప్పండి? నేను రేపు పనిలో చేరుతున్నా. అత్తయ్యకి ఇంకా వాళ్లతో అడ్జస్ట్ కాక తప్పదు. వాళ్ళు అత్తయ్య గారికి అలవాటవక తప్పదు. కిలకిలా నవ్వింది రాణి. ఆ నవ్వుకి అర్థమేమిటి? తనకు లభించబోయే స్వేచ్ఛ గురించి సంతోషమో, నాకు ఎదురవబోయే పరిస్థితుల గురించి హేళన అర్థం కాలేదు. నోను, అలా ఎందుకు అనుకుంటారు? నేనెంత ప్రయత్నించినా ఆమె తెలుగులో కానీ పలకరించరు. ఏదో హలో అనైనా అనాలి కదండి. వాడికి పర్వాలేదు, ఈమె కొంచెం నా భాష వచ్చు అనుకునేందుకు. భలేవారే, చూద్దాం ఎలా జరుగుతుందో. వై వర్రీ బిఫోర్ ది ఈవెంట్ నవ్వింది రాణి.
దాందేముంది, రేపటి నుంచి ఆమెకి ఎలాగూ కుదరదు, పంపించండి అంటూ ఫోన్ పెట్టేసి చాలా గంభీరంగా ముఖం పెట్టుకుని కుర్చీలో కూర్చుంది రాణి. పిల్లలింకా గదిలోంచి బయటికి రాలేదు. రవి మట్టుకు మాసిన గుడ్డలు కిందకి పట్టుకెళ్లాడు ఉతుకు రావడానికి. మనం త్వరగా ఓ ఇంటికి డౌన్ పేమెంట్ కి సరిపడా సంపాదించేస్తే ఈ న్యూసెన్సులు తప్పుతాయి రాణి అన్నాడు మాసిన గుడ్డలు పోగు చేస్తున్న రవి పొద్దుటే. అంటే ఏంట్రా అడిగారు కుతూహలంగా సుందరమ్మ. ఏం లేదమ్మా, మనిల్లంటూ ఉంటే ఇంట్లోనే సర్వ సౌకర్యాలు ఉంటాయి. ఇలా లాండ్రీకెళ్ళి ఉతుకు తెచ్చుకోనక్కర్లేదు. చూడు, మనకేం లోటు, భూమి ఉంది, పొట్ట ఉంది, తోట ఉంది, దొడ్డుంది అంటారు. ఎన్నున్నా వాటి విలువ ఇక్కడ సున్నా, తెలిసిందా? పోను పోను నువ్వే చూస్తావుగా ఇక్కడ విలువలకి అక్కడ విలువలకి తేడా అంటూ చక్కా పోయాడు ఉదయాన్నే. ఫోన్లో మాట్లాడుతున్న రాణిని చూస్తున్న సుందరమ్మ కాళ్ళకి అదేం కనపడడం లేదు. ఏటో చూస్తున్నట్టుంది. రాణి ఫోన్ ఎప్పుడు పెట్టేసిందో కూడా గమనించలేదు. అత్తయ్య, మిమ్మల్ని కాస్త తెమలండి. మిస్సెస్ స్మృతి మనవణ్ణి మీకోసం పంపిస్తున్నారు. ఈ పూట వాళ్ళ ఇంట్లో గడపాలట మీరు. ఏంటో ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టుంది. మీకేమో తోచదు, మాకేమో కుదరదు. పైవాళ్లు ఈ స్థితికి గుండా పిండి అవడం ఎందుకో నాకు అర్థం కాదు. ఆవిడ సరదాలకి ఆయన సంపాదన లేకుంటే తెలిసేది. కాస్త హేళన ధ్వనిస్తూ పడేసిన పుస్తకం మళ్లీ అందుకుంది రాణి. నేను వస్తానని అనలేదే రాణి, నువ్వు విన్నావు కదా. నేనేం విన్నానో ఏం వినలేదో ఆవిడకి మటుకు మీరేదో మనసులో కుంగిపోతున్నారు అనిపించింది. ఊరడించి పంపాలనుకుంటోంది. అత్తయ్య, మీరొకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఆవిడ గారి కోడళ్ళు ఆయన గురించి ఏమనుకుంటారో మీకు తెలుసా? కొడుకుల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తుందంటారు. ఆవిడ అడుగులకి మడుగులెత్తుతూ ఉంటే ఎంతైనా ముద్దు లేదా వద్దు నవ్వింది. సుందరమ్మ అవాక్కై వింది వార్త. నానమ్మ అంటూ వెంటాడే కుర్రాళ్ళు వాళ్ల తల్లుల మనసులో ఇంత అగ్ని రగిలిస్తున్నారా? వింతగా తోచింది. నమ్మబుద్ధి కాలేదామెకి. మీరు ఏమనుకుంటుంది నేను ఊహించగలను, కానీ నిజమది. ఈ రోజుల్లో ఈ దేశంలో సమిష్టి కుటుంబాలంటే నవ్వుకుంటారు. ఎదిగిన కొడుకులకి స్వేచ్ఛ ఇవ్వకుండా ఇలా కట్టిపడేయడం చాలా అనాగరికమని అందరూ వెనక అనుకుంటారు. ఈ సంగతి వాళ్ళ కోడళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. పోనీ వేరే ఊళ్ళలో ఉద్యోగాలు తెచ్చుకుని మన దేశంలో లాగా బదిలీ అయిపోయిందని దూరంగా పోవచ్చు కదా, వీళ్ళకేమిటి అభ్యంతరం? సగం స్వాగతంగా అన్నారు సుందరమ్మ. క్షణం మౌనంగా ఊరుకుని అత్తగారి ముఖంలోకి చూసింది రాణి. అక్కడ ఇంతకంటే ఎక్కువ రాదని కాని అంది. చూసావా, ఎక్కువ వచ్చే ప్రయత్నాలు ఎందుకు చేసుకోరు? అంత సులభం కాదత్తయ్య. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సంపాదించి ఇచ్చేసి తల్లి తండ్రి తప్పుకోవాలా? తమకి కావలసినవి అడుక్కుంటూ స్వంత చోట పరాయి వాళ్లలా పడుండాలా? నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాలేదని ఆవిడ్ని పోయి అడకండి. అదో గొడవ. ఏదో స్నేహంగా ఉంటున్నాం, అది కాస్త చెడిపోతుంది అంది రాణి. నేనేం చిన్నపిల్లనా, లోకం తెలియదన్నా? అయినా అత్తయ్య రారని చెప్పక ఇంత భయపడుతూ ఎందుకు నన్ను వెళ్ళమన్నావు? కాస్త కోపంగానే అడిగారు కోడల్ని. లోకాభిరామాయణం మాట్లాడితే బాధే లేదు, కానీ ఇంటిగుట్లు విప్పితే లోకువైపోతాం. మీ కాలం వాళ్ళు కట్వం సుఖం అనుకుంటూ అరమరికలు లేకుండా అన్నీ కలబోసుకుంటారు. కానీ ఈ కాలంలో అదే పొరుగు పోవడానికి నాంది. మీరు రెడీ అవ్వండి. ఇంకా రాణి మాట పూర్తి కాకుండానే వెల్లమోత వినపడింది. నవ్వుతూ తలుపు తీసి, అరే, నిన్ను పంపించి ఫోన్ చేశారా, లేక ఆకాశ మార్గాన్ని వచ్చావా? రా, షీఈ్ గెటింగ్ రెడీ అంటూ ఆహ్వానించింది శేషగిరిని. అరే, మీలాంటి వాళ్ళకి రెడీ అవడానికి ఓ రోజు కావాలి కానీ అమ్మమ్మ గారి వంటి వాళ్ళు ఎవరు రెడీ కదండి అన్నాడు సుందరమ్మ గారిని చూసి. లేండి, మిమ్మల్ని ఇంట్లో దించేస్తే ఈ పూటంతా కారులో నా ఇష్టం వచ్చినట్లు తిరగడానికి పర్మిషన్ ఇచ్చింది నానమ్మ. ఇప్పుడు మీరు రానంటే నా సంగతి అంతే మరి అన్నాడు నెత్తిన 2 చేతులు పెట్టుకుంటూ. అరే, మీ నానమ్మ ఆర్డర్ వేయడం, ఎవరైనా దాన్ని కాదండం ఎప్పుడైనా విన్నావా గిరి? మీరు లెండత్తయ్య. గిరి, రాత్రి మరీ ఆలస్యం చేయకేం హెచ్చరించింది. మరేం మాట్లాడకుండా శేషగిరి వెంట కిందకి దిగారు సుందరమ్మ. ఏదేదో మాట్లాడేస్తూ క్షణాల మీద ఇంటికి తీసుకొచ్చి పడేశాడు శేషగిరి. మై డ్యూటీ ఈజ్ ఓవర్ అని ఆనందంగా కేరింతలు కొడుతూ నానమ్మ గారి ముందు చేయి చాపాడు. అంతా సరే గాని అమ్మమ్మ గారిని రాత్రి 8లోగా పంపాలి, ఓకే అడిగారు మనవణ్ణి. ఓకే అంటూ ఆప్యాయంగా నానమ్మ చెంప మీద సుతారంగా ముద్దు పెడుతూ స్వీట్ నానమ్మ అని చక్కా పోయాడు. ఆ దృశ్యం చూసి మురిసిపోయారు సుందరమ్మ గారు. ఎదిగాకైనా బాబీ ఇలా అవుతాడా అని ఆమె మనసు ప్రశ్నిస్తోంది. అమ్మేది బట్టలు బల్ల మీద పెడుతూ చుట్టూ కెలి చూసి అడిగాడు రవి. బాబీ అప్పటికే లేచి తల్లితో తెగ బాగుతున్నాడు. యూ, మీ అండ్ డాడీ ఓకే అడుగుతున్నాడు తల్లిని. అదే ప్రశ్న తిరిగి తిరిగి అదే స్పీడ్లో అడుగుతున్నట్టుంది. కోపంతో విసుగుతో రాణి ముఖం ఎర్రబడింది. బెడ్రూంలో నుంచే శామ్ కేరింతలు కొడుతున్నాడు. ముందు గదిలోకి చక్కగా వినిపిస్తున్నాయి. మిస్సెస్ మూర్తి తీసుకెళ్లారు. ఈ పూటకి ముక్తసరిగా బదులు చెప్తున్న భార్యకేసి వాగుతున్న కొడుక్కేసి వాతావరణం పేరడానికి సిద్ధంగా ఉందని గ్రహించాడు రవి. లుక్స్ అన్ని సార్ట్ అవుట్ యువర్ థింగ్స్
ఎవరి వాళ్ళు సర్దుకుందాం అంటూ ఉతికారిన బట్టల గుట్ట దగ్గరికి నడిచాడు రవి. బాబీ ఒక కేక పెట్టి దాడి ప్రారంభించాడు. రవి సి చచ్చి చెడి ఉతికినవి కాస్త పాడు చేసి పెడతాడు నీరసంగా అంది రాణి. లెట్హిం, వాడి గోల భరించడం కంటే వీటిని కావలిస్తే మళ్ళీ ఉతుక్కొస్తా అంటూ నవ్వే భార్యని దగ్గరకు తీసుకుంటూ ఏమైంది అలా ఉన్నావేం గోముగా అడిగాడు. రేపు తలచుకుని భయంగా ఉంది. అతని భుజంలో ముఖం దాచుకుంటూ అంది. ఐఎమ్ హియర్. వై డాడ్? వై ఈజ్ షీ కడ్లింగ్ అప్? తల్లిని వేలుతో చూపుతూ అడిగాడు. వాడి ప్రశ్నకి ఇద్దరికీ నవ్వొచ్చేసింది. వెధవ, అన్ని ప్రశ్నలకి జవాబులు ఉండవు తెలిసిందా? కోపడ్డట్టు అంది. ఎందుకుండవు? ప్రశ్నకు సమాధానం లేకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ అడిగాడు. డూ యువర్ వర్క్ బాబీ కసిరాడు రవి. వీడితో అమ్మ ఎలా వేగుతుందో. వీడిని డేకేర్ సెంటర్లో పడేస్తే ఆలోచనకి అన్నట్టు అడిగాడు రవి. సాయిబు సంపాదన భూబొమ్మ కట్టుపోగులు కన్నట్టుంది మీ సజెషను విసుగ్గా అంది రాణి. అమ్మ మేనేజ్ చేయగలదంటావా? నాకెందుకో భయంగా ఉంది రాణి. వీడావిని కాల్చుకు తినేస్తాడు. చిన్నవాడు సరే సరే ముట్టుకుంటే షాక్ ఇచ్చినట్టు హై పిచ్లో ప్రారంభిస్తాడు ఆరున్నత రాగం. కాస్త నవ్వుతూ భార్య ముఖంలోకి చూస్తూనే అన్నాడు రవి. లుక్ రవి, నీకు ఇష్టం లేకుంటే ముందే చెప్పాలి. నేను పిల్లల్ని పెంచుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇల్లుకి అడ్వాన్స్కి డబ్బు కావాలి. ఎలాగో వచ్చారు అమ్మగారు. మేక్ ది బెస్ట్ ఆఫ్ బోత్ అని అనుకున్నామా లేదా? నువ్వెందుకు అనవసరంగా నా మనసులో అనుమానాలు రేకెత్తిస్తావు చెప్పు కాస్త సీరియస్గా అంది రాణి రవి ముఖంలోకి తీక్షణంగా చూస్తూ. అరే, అంత సీరియస్ అయిపోతావేం? నేను ఉట్టి లౌడ్ థింకింగ్ చేస్తున్నా. నాకు నీలా టెన్షన్గా ఉండదని ఎందుకు అనుకుంటావు అడిగాడు. నోను, అలా అనడానికి కాదు రవి. మీ అమ్మగారు పిల్లలతో ఇబ్బంది పడిపోతారేమో అని కదూ నీ భయం. వీని డేకేర్ సెంటర్లో పెట్టినా ఒకటే, నీ ఉద్యోగం చేయకపోయినా ఒకటే అన్న మాట కంటున్నా. లుక్, ఒక్క 6 నెలలు చూద్దాం. ఎలాగో అలా. కుదరకపోతే ఆమె ఊరికి వెళతారు. మనం మన రొటీన్లో పడదాం. ఓకే? భర్త దగ్గరికి నడిచింది. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? చాలా సీరియస్గా బాబీ అడిగాడు. ఆ క్షణంలో దంపతులిద్దరికీ బాబీని చూస్తే ఒళ్ళు మండిపోయింది అనడం అబద్ధం కానే కాదు. విల్ యు షటప్? ఒకేసారి అరిచారు. బాబీ భుజాలు ఎగరేసి నేనేమన్నానని వై నాట్ ఆన్సర్ మీ? చాలా తాపీగా అడుగుతున్న వాడిని జబ్బ పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళి పడేస్తూ ఇక్కడే ఉండు, నేను పిలిచేదాకా రాకూడదు, మాట్లాడకూడదు, ఓకే అంటూ గది తలుపులు చేరవేశాడు రవి. అతనికి తన నిస్సహాయ పరిస్థితికి ఏడవాలో నవ్వాలో తెలియడం లేదు. సాలోచనగా భర్త ముఖంలోకి చూస్తూ ఊరుకుంది రాణి. మిసెస్ మూర్తితో కబుర్లాడాలన్న ధ్యాసున్న సుందరమ్మ గారి మనసు అక్కడ నిలవనంటోంది. ఏంటో మీరు బాధపడుతున్నారు, చెప్పకూడదా? ఎంతో ఆప్యాయంగా మిసెస్ మూర్తి అడుగుతుంటే గూడు కట్టుకున్న దుఃఖం కాస్త ఎక్కడ కట్టలు తెంచుకుంటుందోనని భయం పట్టుకుంది. మీరీ పూట నాతో మనసు విప్పి మాట్లాడకపోతే నా మీదొట్టే. ఏమైంది? మీరు వెళ్లి తమ్ముని చూడాలనుకుంటే చెప్పి టికెట్ సిద్ధం చేయమనడానికి ఎంత ఆలోచన? తేలిగ్గా నవ్వేస్తూ అన్నారు. ఊరికి వెళ్ళిపోవాలని, తమ్ముడు ఎలా ఉన్నాడో చూడాలని లేకపోలేదు. కానీ ఇక్కడుండి మాత్రం ప్రయోజనం ఏం లేకుండా ఉందే అన్నదే నన్ను ఎక్కువగా బాధపడుతోంది. రవికి ఎలా చెప్పినా అర్థం కాదు. రాణి రేపు పనిలోకి వెళుతోంది. ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఊపిరి తీసుకునే వ్యవధి శని ఆదివారాల్లో తప్ప ఉన్నదని గ్రహించాను. 2 పిల్లల్ని ఆలనా పాలనా చూడడం ఏమంత పెద్ద పని కాదు మన ఊళ్ళలో. కానీ ఇక్కడ సంశయంగా ఆగిపోతున్న సుందరమ్మ భుజంపై చేయి వేసి నొక్కి, మీ భయం నాకు తెలీదనా? ఇక్కడ పెరిగే పిల్లలు రాకాసులు. ఇక్కడ కొందరిళ్ళకైతే బేబీ సిస్టర్స్ కూడా రామంటారు తెలుసా? నవ్వేశారు. బాబీకి నా పొడగిట్టదు. వాళ్ళమ్మ చాటైతే చాలు ఏదో చేస్తూనే ఉంటాడు. ఇక చిన్నాడు సరే సరే, వాడిని ఆ గదిలోంచి ఎక్కువగా బయటికి కూడా తీసుకురాదు రాణి. ఏంటో అది ఇంట్లో ఉంది కనుక సరిపోయింది. లేకుంటే నేనేమైపోయేదానో తలుచుకుంటే కూడా భయంగా ఉంది. ఏం పర్వాలేదు, అదే నేర్చుకుంటారు. లేదు లేదు, నాకు ఆ ధైర్యం రాదు. ఎప్పుడు 10 మంది మీద ఆధారపడి బ్రతికేదాన్ని నేను. చాలా చిన్నతన పడిపోతూ అంటున్న సుందరమ్మను చూసి మిస్సెస్ మూర్తికి జాలేసింది. కానీ ఏమని ఓదారుస్తుంది? హాయిగా దేశం వెళ్ళిపోండి అని చెప్పలేదే. మీరు ఏమనుకుంటున్నారో నేను ఊహించగలను, నవ్వుతూ అంది సుందరమ్మ. ఎలా? ఆశ్చర్యంగా అడిగారు మిస్సెస్ మూర్తి. ఎలాగేంటి? ఊరికి వెళ్ళిపోండి హాయిగా అని చెప్పలేరు కదా. ఇక్కడ మీరు మనసు విప్పి మాట్లాడుకోలేరు. మీకు మనశ్శాంతి ఇక్కడ దొరకదు. వెళ్ళండి, వెళ్ళిపోండి అని ఎవరైనా, ఎంతటి దగ్గర వారైనా ఎలా చెప్తారండి? కాస్త నవ్వుతూ అన్న సుందరమ్మ ముఖంలోకి పరీక్షగా చూస్తూ నా నోట్లో మాట అందుకున్నారు. నాకు ఎక్కడా వేళ్లు లేకుండా తెగ్గోసుకున్నాను. మీరింకా ఆ పని చేయలేదు అంతే. మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి. బాబీ అంటారా? ఈ దేశంలో 170 మంది మనవలు అలాగే ఉంటారు. చిన్నాళ్ళైతే అమ్మా నాన్న కావాలి. పెద్దవాళ్ళైతే వాళ్ళు అక్కర్లేదు, స్నేహితులుంటే చాలు. ఇదో వింత దేశం. ఇక్కడ అభిమానాలు కూడా గమ్మత్తుగా ఉంటాయి. మీకు ఇదంతా ఆశ్చర్యంగా ఉండొచ్చు.
కానీ ఇక్కడిది సహజం. టైముతో డాలర్లతో అన్నీ కొలవచ్చు ఇక్కడ. అక్కడ పెట్టిపోతలకున్న విలువే అభిమానాల్ని గట్టిపరుస్తుందనుకోండి. అక్కడ దానికో భేషజపు ముసుగు వేస్తారు. ఇక్కడ బాధ లేదు. మీకేం చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ అభిమానం చూస్తుంటే మీ గణపతిని నాకు చూడాలనిపిస్తోంది. దేశం వెళితే చూసి తీరతా నవ్వుతా అన్నారు మిసెస్ మూర్తి. వాడిలాంటి మనిషి ఇంకొకడుండడు గర్వంగా అన్నారు సుందరమ్మ. ఏమో పెద్దయ్యాక మీ బాబీకి మేనమామ కోతల్లో కొన్నైనా తెలవా ఎవరు చెప్పగలరు? బాబిక ఆశ్చర్యంగా అనేసిన ఇంకేమనకుండా ఊరుకున్న సుందరమ్మ మాట గ్రహించకపోలేదు మిసెస్ మూర్తి. బాబీ చాలా రూడ్గా ప్రవర్తిస్తాడు. మాట కూడా చాలా దురుసని ఆవిడికి బాగా తెలుసు. కాస్త అలా తిరిగి రామాలయం చూసొద్దాం అంటూ లేస్తున్న మిసెస్ మూర్తిని చూసి, ఎందుకండి మీకు శ్రమ? తెల్లారితే మళ్ళీ సోమవారం కూడా. దానికి మనకి సంబంధం లేదండోయ్. మనకి అన్ని వారాలు ఒకటే. కారు దొరకాలి గాని. గిరికి కారిచ్చారు కదా. ఈ దేశంలో ఓ కారు కారు కాదు, ఓ చెయ్యి చెయ్యి కాదు, 2 చేతులున్నట్టే 2 కార్లైనా ఉండాలి. లేకుంటే పని జరగదు. మనకా బాధ లేదు. ప్రతి 2 చేతులకి ఓ కారు చొప్పునున్నాయి. గలగలా నవ్వేస్తూ ఈరోజు ఓ స్నేహితుని కొడుకొచ్చి తీసుకువెళతానన్నాడు. అంచేత మా వారు కొడుకులు మనవలు అంతా బిజీ. సెలవు కదా. గట్టిగా నవ్వారు మిసెస్ మూర్తి. అనుకున్న టైం కంటే న్యూయార్క్లో వెలిసిన రాములు వారిని చూసి రావడం త్వరగా అయిపోయింది. అంచేత ఇంకా చీకటి కమ్ముకోకుండానే సుందరమ్మ గారిని ఇంట్లో దింపేసి వెళ్లమని పురమాయించారు. ఆ అబ్బాయి కూడా పైదాకా వచ్చి బెలకొట్టి తలుపు తెరిచేదాకా ఉండి వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళాడా అబ్బాయి. లోపలికి వెళ్ళగానే సుందరమ్మని నిలబెట్టిన దృశ్యం రాణి చేతిలో కాగితం. ఉత్తరమా గణపతి దగ్గర నుంచా? ఆశగా అడిగారు. కాదత్తయ్య, ఉత్తరం కాదు అంటూనే ఆ కాగితం మడిచి గబగబా దాచే ప్రయత్నం చేస్తున్న రాణికేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడికెళ్లారు? ఈ రోజు మీ ట్రిప్ తొందరగా అయిపోయిందేం? మూర్తిగారున్నారా ఊళ్ళో? ఏవేవో ప్రశ్నలు వేస్తోంది రాణి. కాని సుందరమ్మ దృష్టి ఆమె చేతిలోని కాగితాన్ని వదిలిపోవడం లేదు. పిల్లలు రవి ఏరి కాస్త ముందుకు నడిచి దగ్గరగా ఉన్న కుర్చీలో కూలబడి అడిగారు. మీకు కనపడలేదా? అలా కిందకి తీసుకెళ్లారు. బాబీ ఒకటే గోల ఎక్కడికైనా తీసుకువెళ్ళమని. ఆమె మాట ముగియకుండానే డోర్ బెల్ మోగడం, ఒక్క ఉదుటున్న రాణి లేచి తలుపుకేసి దూకడం జరిగాయి. రవి, యువర్ మదర్ హ్యాజ్ రిటర్న్డ్ అయి ఆగింది. డోంట్ పానిక్ అంటూ భార్య భుజంపై చేయి వేసి లోపలికొచ్చాడు. అమ్మా, ఆశ్చర్యం, తొందరగా వచ్చేసావేం? దూరం వెళ్ళలేదా? చిన్న కొడుకుని భార్య చేతికి అందించి బాబీ చెయ్యొదులుతూ తల్లి దగ్గర కార్పెట్ మీద కూలబడ్డాడు. మై గాడ్, ఈ బాబీకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తోందో ఆశ్చర్యంగా ఉంటుంది నాకు తలుచుకుంటే. ఏం పొరుగులు పెట్టాడు అంటూనే తల్లికేసి చూశాడు. తల్లి కాస్త ముభావంగా ఉందా అనిపించింది. ఏం ఒంట్లో బద్ధకంగా ఉందా? తెగ నడిపించలేదు కదా ఆ మిసెస్ మూర్తి అడిగాడు. అబ్బే లేదు, అసలు ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు. రామాలయంకి వెళ్ళాం. అరే, అది మన ఇంటి దగ్గరే. ఆవిడ దిగలేదేం? నేను రామలేదురా. అదేంటి, గుమ్మంలో దింపి చక్కా పోతూ ఉంటే ఊరుకున్నావా? నొచ్చుకుంటూ అంటున్న కొడుకు ముఖంలోకి చూసి, లేదు ఆవిడ రాలేదు. వారి స్నేహితుని కొడుకట, అతను దింపాడు. నేను పడుకుంటాన్రా, నీరసంగా ఉంది, నన్ను భోజనానికి లేపకండి అంటూ లేచి బెడ్రూంలోకి వెళ్లి తలుపు జారవేసుకుని పడుకున్నాడు సుందరమ్మ. ఆవిడ మనస్సు మెదడు కూడా తెగ ఆలోచించి అలసిపోతోంది. ఒత్తిగిల్లు పడుకున్న ఆమె కను కొలుపులు మాటిమాటికి నీటితో నిండి ముఖం మీద నుంచి కిందకి జారుతున్నాయి. భార్యాభర్తలు దేన్ని గురించి అంత చర్చించుకుంటున్నారో అర్థం కాలేదామెకి. ఆ వచ్చిన కాగితం గురించా, రేపు చేరబోయే ఉద్యోగాన్ని గురించా, లేక తన గురించా అర్థం కాలేదామెకి. గట్టిగా ఇంగ్లీష్లో సాగిపోతున్న ఆ సంభాషణ తల తోక తెలియడం లేదు. కాని మధ్యలో బాబీ ప్రశ్న చిన్న బాంబులా పేలింది. హూ ఈజ్ డెడ్? ది ఓల్డ్ హగ్. బాబీ షటప్, ఎన్నిసార్లు చెప్పాను? పెద్దాళ్ళు మాట్లాడుకుంటుంటే విని ప్రశ్నలు వేయొద్దని. గట్టిగా కసిరాడు. నో, ఐ థాట్. చాలు, ఇంకా నోరెత్తితే చంపేస్తాను. నువ్వు రేపటి నుంచి గ్రాండ్ మాని ఓల్డ్ హగ్ అన్నట్టు వింటే ఐ విల్ సెండ్ యూ ఎవే. ఎక్కడికి? ఇండియాకా? ఎదురు ప్రశ్న వేశాడు బాబీ. మగత నిద్రలో పడుకున్న సుందరమ్మకి ఇండియా మాట లీలగా వినిపించింది. పాపం, వాళ్ళు నా గురించి, నా వంటతనం గురించి ఆలోచిస్తున్నట్టుంది అనుకుంటూ నిద్రలోకి పూర్తిగా జారిపోయారు. చాలాసేపు వాద ప్రతివాదాలు సాగాక, వి విల్ ఫేస్ ఇట్ వెన్ ఇట్ కమ్స్. ఓకే, ఇంకా దాని గురించి ఆలోచించుకో. టుమారో ఈజ్ ఏ న్యూ డే. సంతోషంగా అంటున్న రవికి పంటి కింద రాయిలా పడింది బాబీ ప్రశ్న. వై డాడ్, వై టుమారో న్యూ డే? ది ఓల్డ్ హగ్ డే. బాబీ మాట పూర్తి కాకుండానే గోబ గుయ్యమంది. వాడు హై పిచ్ లో ఏడుపు లంకించుకున్నాడు. అందరి నిద్రలు బద్ధకాలు గాలికి ఎగిరిపోయినట్టు చక్కా పోయాయి. ఊరుకోబెట్టే ప్రయత్నం ప్రారంభించాడు రవి.
తెల్లవారుతూనే హడావిడిగా ముందు లేచింది రాణి. ముందు ఫ్రిడ్జ్లో ఏమేమున్నాయో చూసింది. తనకి మొగుడికి లంచ్ రెడీ చేయడంలో ఉద్యోగ పర్వం ప్రారంభించింది. పనులు చకచకా చేసుకుంటూనే చూసి చూడనట్టు అత్తగారి ముఖం పరిశీలనగా చూస్తూనే ఉంది. ఈవిడి గారు జాగ్రత్తగా ఉండగలదా? సాయంత్రం కొంపకొచ్చేసరికి ఏం చూడాల్సి వస్తుందో అనుకుంది. మొదటి రోజే ఇద్దరినీ చూసుకోవడం ఇబ్బంది కావచ్చు. బాబీని బయట వదిలి వెళ్తాను అని నిర్ణయించుకున్న రాణి మనసు కాస్త కుదుట పడింది. రవి లేస్తూనే క్షణాల మీద రెడీ అయ్యాడు. పూర్తిగా 7:30 అయినట్లేదు. భార్యాభర్తలే కాదు, బాబీ కూడా సిద్ధమైపోవడం చూసి బొగ్గలు నొక్కుకున్నారు సుందరమ్మ. వీడెక్కడికి అడిగారు. మొదటిసారి వదిలి వెళ్ళడం ఇద్దరినీ చూసుకోలేరత్తయ్య, అంచేత వీణ్ణి రవి స్నేహితుడి భార్య ఉంది పక్క బ్లాక్ లో వదిలి వెళతాను. 1-2 రోజులు మీకు అలవాటైతే వీణ్ణి ఉంచేస్తాను మీ దగ్గర అని వివరంగా చెప్పింది రాణి. వెధవ రౌడీ వెధవమ్మా, నిన్ను విశ్రాంతిగా ఉన్నవాడు. రేపటి నుంచి చూద్దాంలే. బాబీ గెట్ యువర్ బ్యాగ్ అని హుకుం జారీ చేశాడు కొడుకు. వాడు ఉత్సాహంగానే బ్యాగ్ తెచ్చుకున్నాడు. పోనీ నానమ్మ దగ్గరుంటావా సరదాగా అడిగాడు. నోనో అంటున్నాడు. ఊరి ఎగిరేలా కేకలు పెట్టాడు. ఎందుకు వాడు మూడు స్పాయిల్ చేస్తావు విసుక్కుంది రాణి. చూసావమ్మా, కాస్త సర్దుకుపోనీలే అన్నాడు. ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని సోఫా దగ్గరికి పోయి కూర్చున్నాడు తినడం ప్రారంభించి. అత్తయ్య, శామికి కావలసినవన్నీ రెడీగా ఉంచాను. టైం ప్రకారం ఒకటి తర్వాత ఒకటి ఇవ్వడమే. ఏడవడు. ఒకవేళ ఏడ్చినా ఎత్తుకోకండి. ఓసారి అలా చేశామో ఇంకంతే. ఎత్తుకునేదాకా ఏడుపు మాండు. ఆ కబురు ఈ కబురు చెప్పండి, నిద్రపోతాడు. సాయంత్రం నేను వచ్చాక కిందకు తీసుకెళ్లి తిప్పి తీసుకొస్తాను. అప్పటిదాకా అత్తగారి ముఖంలోకి సూటిగా చూడలేదు రాణి. ఉత్తరం ఇండియా అన్న విషయం ప్రశ్నిస్తుందేమోనని భయం. మీరేం ఇబ్బంది పడనక్కర్లేదు, అన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. కావలసినది తీసుకుని వేడి చేసుకోండి. అంతా తీసి వేడి చేయకండి, త్వరగా పాడైపోతాయి. బాబీ సే బై టు గ్రాండ్ మా అంది ముద్దుగా. వాడు తల్లి ముఖం కేసి తండ్రి ముఖం కేసి మార్చి మార్చి చూసి వై అడిగాడు. దానికి బదులేం చెప్పాలో అర్థం కాక ఇద్దరూ నవ్వేశారు. ప్రశ్నల పొట్ట అంటూ. అమ్మా, మేం వెళుతున్నాం, జాగ్రత్తగా ఉంటావు కదా. గబాలను తలుపు తట్టగానే తెరవకు, ప్రమాదం. ఎవరో చూసి గాని తెరవకు. శామి గొడవేం చేయళ్లే అంటూ చెప్తూనే తలుపు తెరచి బయటికి నడిచి మూసేశారు. వెత్తున లేచిన కెరటం విరుచుకు పడకుండా సద్దుమడిగినట్టుగా అనిపించింది సుందరమ్మ గారికి. ఇక మూసిన తలుపులు వాళ్ళొచ్చేదాకా తెరుచుకోవు. ఈ 4 గోళ్ల మధ్య ఏం జరిగినా ఎవరికీ తెలీదు. ఏవేవో పిచ్చి ఊహలు సుందరమ్మను చుట్టుముట్టాయి. కాస్త స్నానం అయిందనిపించింది. కాఫీ కలుపుకుని తాగింది. ఏం తినబుద్ధి పుట్టడం లేదు. చిన్నవాడు ఏం చేస్తున్నాడా అని వాడి గదిలోకి తొంగి చూసింది. వాడు మెలకుగానే ఉన్నాడు, పైకి చూస్తున్నాడు. పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటారు. ఊంగా ఊ అంటూ ఏదో చొంగలు కరుచుకుంటూ మాటలకేమో ప్రయత్నం చేస్తారు. వీడెందుకిలా స్తబ్దులా ఉన్నాడు? ఒంట్లో ఏం బాధ లేదు కదా అంటూ దగ్గరగా వెళ్లి చూసింది. ఎవరో వచ్చినట్టయి వాడి దృష్టి మళ్ళింది. చిచ్చి, ఆడుకుంటున్నావా? నీకు ఆడుకునేందుకు ఎవరూ అక్కర్లేదురా పిచ్చి తండ్రి అంటూ బొగ్గ రాశారు. వాడి కళ్ళు మెరుస్తున్నాయి నక్షత్రాల్లా. వాడు కాస్త పీలగా ఉన్నాడు, గణపతి పోలిక అనుకున్నారు మనసులో. ఆ పల్చని చెంపలు, మెరిసే కళ్ళు, పెదవులు, ముక్కు తీరు అంతా వాడిని జ్ఞాపకానికి తెస్తున్నాడు. శామి ఏడవకుండా తనని చూస్తున్న సుందరమ్మనే రెప్పారపక చూస్తున్నాడు. నీతోనైనా స్నేహం చేశాను కాదు, నాకెంతో కాలక్షేపంగా ఉండేది. మీ అమ్మ నన్ను చుట్టుపక్కలకి రాణిస్తేనా? ఆకలిస్తోందా? అలా వేలు నోట్లోకి వెళుతోంది. నీ బాటిల్ తెస్తా ఉండు అంటూ రాణి సిద్ధం చేసి పెట్టిన మొదటి తెచ్చి వాడి నోటుకు అందించింది. వాడు దాన్ని ఆత్రంగా చపరించడం చూసి సుందరమ్మ మనసు నిండింది, కళ్ళు నిండాయి. ఎంత అల్ప సంతోషివిరా నాన్న, అచ్చు గణపతివే. నిన్ను ఎత్తుకోకూడదంది. ఇలా ఏడవకుండా ఉంటే ఎలా ఎత్తుకోను అంటూ ఆ పసివాణ్ణి చూసి మురిసిపోతూ ఎన్నెన్నో సంగతులు, మనసులో గూడు కట్టి బాధపడుతున్న విషయాలు ఆ చిన్నారితో చెప్పుకుంది పిచ్చిదానిలాగా. ఆమె మాటలు లలిలా ఉన్నాయో ఏమో, పాలబుడ్డి నోట్లోంచి ఎప్పుడు జారిపోయిందో కూడా తెలియకుండా నిద్ర కొరిగాడు. వాడి పెదిమలు తుడిచి పై దుప్పటి సరిగ్గా కప్పి ఆ బాటిల్ తీసుకుని గది బయటకొచ్చారు సుందరమ్మ. ఒంటి చేయి చప్పట్లలా ఏం మాట్లాడినా ఏం లాభం అనుకుని నవ్వారు. చాలాసేపు ఈ పేపరు ఆ పేపరు తిరగేసి చూశారు. ఒక్క తెలుగు అక్షరం ఉన్నదేం లేదు. ఇక్కడి వాళ్ల పత్రిక అంటూ మిసెస్ మూర్తి చూపించిందేంటో. వీడు తెచ్చుకోవడం తెలుగు వాళ్లంతా ఒకటిగా ఉండాలంటూనే ఏకత్వంలో భిన్నంగా ఉండడం చూసింది సుందరమ్మ. కాని వ్యక్తిగతంగా వీడిలా దేశాన్ని అసహించుకునే వాళ్ళని కలియలేదు. నా దేశం వీడికేం లోటు చేసింది? ఈ ప్రశ్న సుందరమ్మ చాలాసార్లు వేసుకుంది. ప్రతిదీను అనిపించేలా రవి చెప్పే మాటలు, రాణి ప్రవర్తన ఆమెకు సమాధానం చెప్తున్నా వాటిని ఎప్పుడూ నమ్మాలనిపించలేదు. నాకు నా గెడ్డ మీద ఎనలేని అభిమానం ఉంది, ఆరాధన ఉంది. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం దాన్ని నేను ఎలా చంపుకుంటాను? ఎందుకు చంపుకోవాలి?
సుఖంగా ఉన్నప్పుడు మనని చూసి ఏడ్చిన వాణ్ణి ఓ కష్టం అనేసరికి రెక్కలు కట్టుకు వాళ్తారా? అది సహజమైన మనిషి లక్షణం. అందరూ నవ్వుతూ తుళ్ళుతూ నాటకాలు వేసుకుని సభలు జరిపేసుకుని మరుక్షణం నుంచి ఎవరెంత స్వార్థంతో ఏ పని చేశారో శల్య పరీక్షలు చేసుకోవడం, నోరు మాట్లాడుతూ నొసటతో వెక్కిరించినట్టే కదా. పాపం పిల్లలేం చేస్తారు? ద్వంద్వ సభ్యతలతో పాటు ద్వంద్వ నిర్లక్ష్యాలు కూడా రాక తప్పదు కదా. ఇలా ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతుంటే ఇంట్లోనే కాలు కాలిన పిల్ల అటు ఇటు తిరగడం ప్రారంభించారు. ఎంతకీ కాలం గడుస్తున్నట్టు అనిపించలేదు ఆమెకి. శామీ హాయిగా పడుకునే ఉన్నాడు. పెద్దాడుంటేనే వీడు ఏడుస్తాడు కాబోలు, లేదా వాడు ఏడిపిస్తాడో అనుకున్నారు. పెద్దాడు తండ్రి పోలిక, తల్లి గుణాలు పుణికిపుచ్చుకున్నాడు. కిటికీ దగ్గర నిలబడి కింద హడావిడిని చూస్తూ ఉండిపోయింది సుందరమ్మ చాలాసేపు. పోస్ట్ వ్యాన్ వచ్చి ఆగడంతో ఆమె ఒక్కసారి ఉలికి పడ్డారు. నిన్న కాగితం ఏమిటి, ఇండియా అని అన్నారు గాని మరేం చెప్పలేదన్న సంగతి వారి ముఖం అంతా మెరుపులా గుర్తుకొచ్చాయి. ఆదరా బాదరా కిటికీ దగ్గర నుంచి కదిలి ఉత్తరాలన్నీ పెట్టే చోటు చూశారు. అన్నీ చూసినా ఒకటి తను చూసిన ఆ కాగితంలా లేదు. ఏమైంది? ఎక్కడ పెట్టుంటారు? దాచారా? దాచవలసిన అవసరం దానిలో ఏముంది? ప్రశ్నలు ప్రశ్నలు అంతే. ఆమెకింక కాలు నిలవలేదు. ఆ కాగితం కోసం గాలించడం మొదలు పెట్టారు. ఎందుకు దాచాలి? దానిలో నాకు చెప్పకూడని వార్త ఏదైనా ఉందా అన్న అనుమానం ఆమెను నిలవనీ లేదు. పత్రికలు పడేసే చోట లేదు, పుస్తకాల దగ్గర లేదు, టెలిఫోన్ బుక్కులో మరిచిపోయి పెట్టారేమో చూసింది, అక్కడా లేదు. ఆమెలో ఓ విధమైన గాబరా, కోపం, ఆవేశం అన్నీ చుట్టుముడుతున్నాయి. బాబీ బట్టల కింద, శామీ బట్టల కింద, ఒక చోటనేమిటి అన్ని చోట్ల వెతకడం ప్రారంభించారు. ఏమైంది ఏమైంది? ఇవే ఆమె బుర్రని కొమ్మరి పురుగులా తొలిచేస్తుంది. రవి బట్టల అల్మరా తెరిచింది. అనుమానం ఉన్న చోటల్లా వెతికింది, లేదు. రాణి ఆమె దాచుంటుంది, తెలివితేటలు అన్నీ దానివే అనుకుంటూ ఆమె డ్రెస్సుల కింద కూడా చూసింది. ఎందుకు కూడా పట్టుకెళ్ళుంటుంది అనుకుంటూ ఓ పెట్టుంటే దాన్ని తెరిచింది. దానిలో అన్ని పూసలు, క్లిప్పులు, పనికిరానివి, విలువలేనివి. నవ్వొచ్చింది సుందరమ్మకి. ఇండియన్ థింగ్ అంటూ బంగారు మురుగులు ముచ్చటకైనా వేసి చూడలేదు. పెట్టెని తిరిగి పెట్టేయబోతుంటే మడిచిన కాగితం కళ్ళబడింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది సుందరమ్మ. ఇంత జాగ్రత్తగా దాచిందంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండి తీరుతుంది అనుకుంటూ దాన్ని వణుకుతున్న చేతులతో అందుకుంది. చాలాసేపు దానికేసి అలాగే చూస్తూ నిలబడిపోయింది సుందరమ్మ. ఏం రాసుంది దాంట్లో? ఈ చిన్న కాగితం ముక్కలో రాసున్న 2 పంక్తులలో ఏం రహస్యం దాక్కునుంది? ఇంత జాగ్రత్తగా దాచవలసొచ్చింది? ఏంటో ఆలోచనలు పరిపరి విధాల పరుగులు తీసాగాయి. తెగిన గాలిపటాల్లా ఊగిసలాడుతున్నాయి. తీసినవన్నీ పెట్టేసి ఆ కాగితం పట్టుకుని గది బయటకొచ్చాక గాని ఏం చెయ్యాలన్నదే స్ఫురణకి రాలేదు. తన కళ్ళు వర్షిస్తున్నట్టు కూడా తెలియలేదు. కొంగుతో ముఖం తుడుచుకుంది. బాబు గదిలో ఏం చేస్తున్నాడో ఓసారి తొంగి చూసింది. అదృష్టవంతుడు. వటపత్ర సాయిలా హాయిగా కాలి బొటనవేలందుకుని నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. వీడికి తోడుగా మనిషి ఉండాలని ధ్యాస లేదు అనుకుని టైం కేసి చూసింది. ఇంకో అరగంట ఉంది ఇంకో బుడ్డివాడికి అందివ్వడానికి. తర్వాత ఇక 5:30 దాకా నిద్రపోతాడు. అటు ఇటు తిరుగుతూనే ఉంది. కూర్చోబుద్ధి కాలేదు, ఏమీ తినబుద్ధి కాలేదు. అరగంట మీది నుంచి ఇంకా పూర్తిగా ముళ్ళు దాటనే లేదు. ఆకలి చప్పులు చేయడం ప్రారంభించాడు. గబగబా బాటిల్ సిద్ధం చేసి వాడి నోటుకు అందించింది. ఎన్నెన్ని ఆశలతో వచ్చానురా, ఒక్కటి కూడా నెరవేరలేదు. కనీసం నీకింకా మాటలు రావు కనుక నన్ను చూసి అసహించుకోవడం లేదు. నా ముఖం నీకు కంటగింపుగా లేదు, అవునా అంటూ పొట్టుకుచ్చులా ఉన్న వాడి తల నిమిరింది. వాడిదంతా పాలు తాగే ధ్యాసే గాని నానమ్మ ముఖం చూసే ధ్యాస లేదు. 10 నిమిషాల్లో పాలు తాగేసి బాటిల్ వదిలేశాడు. అప్పటికే వాడి కళ్ళు నిద్రతో బరువుగా మూతలు పడిపోతున్నాయి. శామీ పూర్తిగా నిద్ర కొరిగేదాకా చూసి నెమ్మదిగా వాడి గది తలుపులు జారవేసింది సుందరమ్మ. ఒడిన నిప్పు కట్టుకున్నట్టు కాల్ చేస్తోంది కంటపండి కాగితం. తాళం చేత్తో పట్టుకుని అపార్ట్మెంట్ బయటకు అడుగు పెట్టాక తలుపు మూసింది. హలో, గోయింగ్ అవుట్ నవ్వుతూ పక్కభాగపు నల్లామె సరదాగా పలకరించింది. పనికి వెళ్లలేదల్లే ఉంది. తెరిపిగా కొడుకునెత్తుకుని పచారులు చేస్తోంది. ఫన్నీ నాట్ వెల్ అంది కొడుకుని చూపిస్తూ. పాపం ఏమైందో ఎలా అడగను అనుకుంటూ ఏమైంది అని చేయి చూపింది. ఫేవర్ అందామె. యూ షాపింగ్? ఎదురు ప్రశ్న వేసింది. లేదు, నాకో కాగితం చదివి పెట్టగలరా అని అడగాలని కళ్ళంట నీళ్లు రాసాగాయి. నల్లామె నొచ్చుకుంది. పూర్ థింగ్, ఏమైంది? ఎనీ ప్రాబ్లం విత్ ది బేబీ? ఆతృతతో అడిగింది. లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతూ చేతిలో కాగితం మడత విప్పి చూపించింది. చదివి పెట్టగలరా? నాకు చదవడం రాదు అంటూ చెవిటివాడికి చెప్పినట్టుగా సంజ్ఞలతో వివరించింది ఆమెకి. క్షణం ఆలోచించి
ఓ అంతేనా, గివ్ అంటూ కాగితం అందుకుందామే. ఏం చెప్తుంది, ఏముంది దాంట్లో అన్న భయం, ఆందోళన సుందరమ్మని వణికించాయి. ఫ్రమ్ ఇండియా తెలిసింది. గణ ఎలా ఉచ్చరించాలో కూడబలుకుంటున్న ఆమెకి గణపతి నా తమ్ముడే అంటూ చేత్తో చూపెట్టింది. సారీ, హీఈస్ డెడ్. సెండర్ పోస్ట్ మాస్టర్ చదివింది. ఏంటి పోస్ట్ మాస్టర్? గణపతి భయంగా అర్థం కాలేదని రెట్టించడిగింది. నల్లామె ఈ విషాద వార్త భాషరాని ఆ సోదరికి ఎలా వివరించాలా అని తటపటాయించింది ఓ క్షణం పాటు. ఏంటి, ఏమైందట గణపతికి చెప్పు, చేయి పట్టుకుని ప్రాధేయపడుతున్నట్టు అడిగింది సుందరమ్మ. సారీ డియర్, దట్ గణపడి ఈజ్ డెడ్ సేస్ పోస్ట్ మాస్టర్ అంటూ కళ్ళు తేలేసి నాలుగు పైన పడేసి చనిపోయిన వార్త వివరించింది. బిక్కుముఖం పెట్టి పోయాడా, చనిపోయాడా నమ్మలేనట్టు గట్టిగా అడిగింది. ఎస్, హీఈస్ డెడ్. సారీ, ఈ వార్త నేను మీకు చెప్పవలసి వచ్చింది అంటూ సుందరమ్మ భుజంపై చేయి వేసి నొక్కింది ఓదార్పుగా. దుఃఖం పొంగి పొరలు రాలేదు సుందరమ్మకి. కళ్ళు మట్టుకు వర్షించడం ప్రారంభించాయి. నీ మేలు మరిచిపోలేను అంటూ రెండు చేతులు పట్టుకుని కాళ్ళు కద్దుకుంది. కాగితం తిరిగి ఆమె చేతిలో పెట్టేస్తూ సారీ, వెరీ సారీ అంటూ 1కి 10 సార్లు చెప్పింది బ్లాక్ ఉమెన్. నా రాత, నీతో హృదయం విప్పి మాట్లాడుకోలేని నిస్సహాయురాల్ని అంటూ నుదుటి మీద రాస్తూ వివరించింది సుందరమ్మ. ఐనో, ప్లీజ్ డోంట్ వరీ, యువర్ సన్ విల్ డూ ది నీడ్ఫుల్ ఏదేదో అంటోంది. చేతులు జోడించి నమస్కారం చేస్తూ తాళం చేతిలోకి తీసుకుంది సుందరమ్మ. రిలాక్స్, కోపం తెచ్చుకోకు, దుఃఖించకు, జరిగేది జరక మానదు కదా అంటూ తను పిల్లాన్ని కాస్త భుజం మార్చుకుని నడిచిపోయింది. సుందరమ్మ తలుపు తీసుకుని లోపలికి నడిచిందే గాని ఇక లోపలికి అడుగుపెట్ట బుద్ధి కాలేదామెకి. ఎందుకింత దారుణమైన వార్త దాచారు, నేనేం ద్రోహం చేశాను వీళ్ళకి అన్న చేతకాని కోపం ఆమెని దారుణంగా దహించి వేస్తోంది. నాకు గణపతంటే ప్రాణమనా, వాడు నాపై ఆధారపడి బ్రతికే అల్పుడనా? ఏది ఏమైనా ఈ వార్త దాచడం దేనికి? అప్పుడే చెప్తే గుండె బరువు తీరా ఏడ్చి ఊరుకునేదాన్ని కదా. ఇప్పుడు నాకింకా ఏడవాలని కూడా లేదు. వీళ్ళకి కంటపడకుండా పారిపోవాలనుంది. చాలాసేపు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంది. 3 గంటలు కావస్తోంది. ఇంకో 2-3 గంటల్లో కొడుకు కోళ్లు వస్తారు. వారి ముఖాలు ఎలా ఉంటాయి? సాలోచనగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారా? శామీ మిమ్మల్ని అల్లరి పెట్టలేదు కదా అంటూనే బట్టలు మార్చుకునేందుకు రాణి చక్కా పోతుంది. మళ్ళీ అంతా మామూలేనా? తనను ఎవరైనా పరిశుగా చూసి ఏమైందని అడుగుతారా? ఏవో ఊహా దృశ్యాలు కళ్ళ ముందు గిరున తిరుగాడుతున్నాయి. ఈ 2 ముఖాల నటన నేను ఎలా చేయగలను? చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? బాగా ఆలోచించుకున్నాక ఓ నిర్ణయానికి వచ్చినట్టు లేచింది సుందరమ్మ. కుర్రాడి గదిలోకి తొంగి చూసింది మళ్ళీ. వాడు హాయిగా నిద్రపోతున్నాడు. మొహం కడుక్కుని కట్టుకున్న చీర మార్చుకుంది. 2 చీరలు జాకెట్లు ఓ సంచిలో పెట్టుకుంది. పాస్పోర్టు టికెట్టు గబగబా పెట్టెలో బట్టల కిందకి చేయి పోనిచ్చి వాటిని బయటకు తీసింది. నా తల్లి ఎంత మంచి మాట చెప్పింది అనుకుంది. తనకి తోడై నిలిచి ఈ దేశంలో దిగేదాకా కంటికి రెప్పలా చూసుకున్న డాక్టరమ్మ ఆమె ఉంటేనా కొన్నంత ధైర్యం చెప్పగలిగేది అనుకొని కంటతడి పెట్టుకుంది. చ, నేను ఏడవను, చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు. ఏం పోయింది, మనిషినే కదా. రోడ్డును పడ్డాక మనిషి సాటి మనిషికి మాట సాయమైనా చేయడా? దేశంలో అందరికీ హృదయాలు చచ్చిపోయి ఉండవు అని తనకి తనే పదే పదే ధైర్యం చెప్పుకుంది. టిక్కెట్టు దానిలో ఉన్న డబ్బు ఎక్కడలేని ధైర్యాన్నిచ్చాయి. మిసెస్ మూర్తి లాంటి స్నేహశీలితో ఒక్కసారి గుండె విప్పుకుని బోరుని ఏడ్చి బాధ దింపుకుంటే బాగుండనిపించింది. కాని ఇక్కడ అలాంటివేం లేనట్టుంది. స్నేహాలకి లోగిలువ లేవు. మన గురించి చెప్పుకుంటే మనమే లోకువైపోతాం అత్తయ్య అంటూ ముందే చెప్పిన రాణి మాటలు గుర్తుకొచ్చాయి. అందరూ ఒకలాగే ఉండన్న చిన్న సత్యం కూడా గ్రహించలేని జ్ఞాని ఎందుకా చదువులు అనుకుంది సుందరమ్మ. టైము గడవడం లేదు. ఆమె మనసు వేగాన్ని ఆ క్షణంలో ఏ కాలం అందుకోలేదు. క్షణం ఒక యుగంగా మారింది. ఓ 10 సార్లైనా పసివాడి గదిలోకి వెళ్లి తొంగి చూసింది. నా గుండెల్లో బాధ నీకెలా చెప్పుకోను, హాయిగా నిద్రపోతున్నావు అంటూ వాడి బొగ్గల పుణికి ముద్దు పెట్టుకుంది. ఇంకా కూర్చుని ఆలోచిస్తుంటే నా పట్టుదల సడలిపోతుంది. నా తమ్ముడి కట్టి చూసే భాగ్యం కలుగుతుందేమో. నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. హృదయం లేని మనుషులు. ఈ వార్త నాకు చెప్పుంటే బోరుని ఏడ్చేదాన్ని, గుండె బరువు దింపుకునేదాన్ని. కాని నాకా అవకాశం కూడా ఇవ్వని కృతజ్ఞులు. కళ్ళు నీళ్లు కారుస్తూనే ఉన్నాయి. మనసు ఉడికిపోతూనే ఉంది. కాని వెళ్లిపోవాలన్న తలపు గట్టిపడిపోతుంది. వెళ్లిపోవడం కూడా కాదు, పారిపోదామని. తాళం లోపలే టెలిఫోన్ పక్కన పెట్టేసింది. చిన్న గుడ్డ సంచి పట్టుకుని బయటకొచ్చింది. తలుపు అదే మూసుకుపోయింది. ఇంకో 2-3 గంటలు వాళ్లే ఇంటికొచ్చేస్తారు. పసివాడు నిద్ర లేవడు. అదృష్టవంతులు వీళ్లంతా అనుకుంటూ లిఫ్ట్ కేసి నడిచింది సుందరమ్మ.
వచ్చిన రోజున ఈ లిఫ్ట్లోకి ఎన్నెన్ని ఆశలతో ఎదురు చూస్తూ దిగింది. కాని ఈ రోజున అన్నీ అణుచుకుని ఖాళీ మనసుతో అక్షరాల సర్వం పోగొట్టుకుని వెళ్ళిపోతోంది సుందరమ్మ. లిఫ్టు దగ్గర నిలబడి ఎవరైనా వస్తారని ఒక్కరితే ఎప్పుడూ దిగలేదు. భయం. హాయ్, గోయింగ్ డౌన్, కమ్ అంటూ 15 ఏళ్ల బ్లాక్ గర్ల్ ఆహ్వానించింది సుందరమ్మని. ప్రాణం లేచొచ్చింది. థ్యాంక్స్కి బదులు చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించిందే గాని సుందరమ్మ కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. కంఠంలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. సారీ, నాట్ హ్యాపీ, చీరప్. ఓ గంట గడిస్తే లోకం ఎంతో హాయిగా ఉందనిపిస్తుంది మీకు అంటూ కిందకి దిగ్గానే తలుపు పట్టుకుంది. సుందరమ్మ కాస్త బెరుగ్గా చూస్తూ ఉన్న 4 మెట్లు దిగింది. ఆ అమ్మాయిని దారికి ఇటు అటు కూర్చున్న అబ్బాయిలు స్వీటీ, డేట్ అంటూ నవ్వారు. స్టూపిడ్స్, బ్యూటీ అంటూ హై హీల్స్ టక్కుటక్కున శబ్దం చేసుకుని మెట్లు దిగింది. ఆమె నడక నాట్యంలా అందంగా ఉన్నట్టుంది. ఈలలు తప్పట్లు వేయడం ప్రారంభించారు. ఆమె నడుస్తుంటే చెవులున్న రింగులు నడయాడుతున్నాయి. సుందరమ్మ అమ్మాయి కూడా దిగిరావడం చూసాగింది. హలో ఎగైన్, ఎక్కడికెళ్ళాలి, లిఫ్ట్ అడిగింది స్నేహంగా. కావాలి అన్నట్టు తలూపింది సుందరమ్మ. కమ్, మై కార్ ఇస్ దేర్ అంటూ సుందరమ్మ బదులు కోసం ఆగకుండా జబ్బ పట్టుకుని రోడ్డు దాటించి కారు కేసి నడిపించింది. బ్లాక్ గర్ల్ కారు తెరిచి కూర్చోబెట్టి తను ఎక్కి కూర్చుంది. కారు కాస్త ట్రాఫిక్ ప్రవాహంలోకి ప్రవేశిస్తుండగానే అడిగింది ఎక్కడికెళ్ళాలి అని. సుందరమ్మకి ఎలా వివరించాలో తోచలేదు. క్షణం ఆలోచించి పాస్పోర్టు దాంతోపాటే టికెట్టు తీసి చూపెట్టింది. ఓ, ఎయిర్పోర్ట్ అంది. ఐ డోంట్ గో దట్ సైడ్ బట్ అంటూ ఆగిపోయింది అమ్మాయి. చెప్పేం ప్రయోజనం అన్నట్టు కారు కొంచెం దూరం ముందుకు పోనిచ్చి ఓ బస్టాప్లో ఉన్న కారులో ఆపుకునే చోట ఆపి దిగండి, మిమ్మల్ని బస్సులో అప్పగిస్తా అంటూ చెప్పి కూర్చోబెట్టింది. ఓ 10 నిమిషాలు కూర్చున్నారో లేదో బస్సు వచ్చింది. హాయ్ ఎబెల్, దిస్ లేడీ వాంట్స్ టు గో టు ద ఎయిర్పోర్ట్, కెన్ యూ హెల్ప్ హెర్ అడిగింది. వై నాట్, హ్యాస్ షీ మనీ అడిగింది. ఐ డోంట్ నో అంటూ తెరుచుకున్న బస్సు తలుపులోంచి సుందరమ్మని ఎక్కించింది. సుందరమ్మ చేతులు జోడించింది బ్లాక్ గర్ల్కి. ఆమె సిగ్గుపడిపోతూ హే, వాట్ ఈస్ దిస్ అంటూ చక్కా పోయింది. ఆ పిల్ల ఆప్యాయతకి కంటతడొచ్చింది సుందరమ్మకి. టికెట్ అడిగింది డ్రైవరు. బాగా ఏపుగా ఉన్న నల్ల మనిషే. మోటుగా ఉన్న కంఠంలో ఆప్యాయత అక్కర స్పష్టంగా ధ్వనించింది. పాస్పోర్ట్లో ఉన్న ఓ నోట్ అందించింది. ఇంత నోట్ అలా తీకు, ప్రమాదం అని తిరిగిచ్చేస్తూ తనే కొంత తీసి టికెట్ అందుకుని దిగవలసిన చోటు దింపుతానులే అంటూ తనకి సరిగ్గా వెనకాలన్న సీటు చూపింది కూర్చోమని. సుందరమ్మ కూర్చుంది. పాస్పోర్టు మళ్లీ సంచిలో పెట్టేసుకుంటూ స్థిమితంగా కూర్చుని వెనక్కి పరిగెడుతోన్న న్యూయార్క్ రద్దీ చూస్తోంది. ఇదేం పట్నమో, ఎప్పుడూ ఏదో హడావిడిగా అటునుంచి ఇటునుంచటు తరలిపోతున్నట్టుగానే కనిపిస్తోంది. రద్దీ, ఒకటే రద్దీ. ఏదీ క్షణంసేపు ఉన్నచోట ఉన్నట్టుగా అనిపించదు. కళ్ళు మూసుకుని సీటుకి జారబడి కూర్చున్న సుందరమ్మ కళ్ళకి కళ్ళు తేలేసి నాలుక బయటపడేసి స్పష్టంగా గణపతి చనిపోయాడు అని చెప్పగలిగిన పక్కింటి నల్లామి కనిపిస్తోంది. ఉలిక్కిపడి కళ్ళు తెరచి బయటికి చూడడం ప్రారంభించింది. చెవులకేవో పెట్టుకుని దారి పొడుగున ఎవరితోనో మాట్లాడుతూనే ఉంది డ్రైవరమ్మ. బస్సు నిండా ఎప్పటికప్పుడు జనం ఉంటూనే ఉన్నారు. అక్కడక్కడ దిగేవాళ్లు దిగిపోతున్నా మళ్లీ ఎక్కేస్తున్నారు కొందరు. ఒకచోట కొంచెం లగేజీతో ఓ యువకుడెక్కాడు. అతన్ని చూడగానే విమానాశ్రయానికేనని తెలిసిపోతుంది. హాయ్ సన్నీ, ఎయిర్పోర్ట్. యా అంటూ టికెట్కి డబ్బు అందించాడు. టికెట్ అందిస్తూ కెన్ యూ డూ ఏ ఫేవర్ అడిగింది. షూర్, వై నాట్ అన్నాడు. సుందరమ్మని చూపిస్తూ ఈమెని ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్లి ఏ కౌంటరో చూపెట్టాలి, భాష రాదు, అది కష్టం వివరించింది. డబ్బుందా టికెట్కి అడిగాడు. ఎస్, షీ హ్యాజ్ ఏ టికెట్ టు ఇండియా టూ అంది. నో ప్రాబ్లం అన్నాడు కుర్రాడు ఉత్సాహంగా బస్సులోకొచ్చి కూర్చుంటూ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వర్రీ అన్నాడు సుందరమ్మ చేయి మృదువుగా ఒత్తుతూ. సుందరమ్మ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. హే, డోంట్ క్రై అన్నాడు హడావిడిగా. షీఈజ్ ఎమోషనల్, షీఈజ్ ఇండియన్ అంది డ్రైవరమ్మ. బస్సు సాగిపోయింది. మొదటి రోజు అమ్మ ఒంటరిగా ఉంటుంది. బాబీని తీసుకుని ఇంటికి తిన్నగా చక్కా వచ్చాడు రవి. షీఈజ్ గాన్. బాబీ తలుపు తాళం తీస్తున్న తండ్రిని చూసి అడిగాడు కుతూహలంగా. నో, షీఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ శామీ అంటూ లోపలికి అడుగు పెడుతూనే అమ్మా అంటూ కేకేశాడు. సమాధానం రాకపోవడంతో స్నానంగాని చేస్తుందనుకుని బాబీ, నీ బ్యాగులోంచి అన్నీ తీసి బయటపెట్టు, గ్రాండ్ మా విల్ మేక్ సంథింగ్ టు ఈట్ అన్నాడు. తను షూస్ విప్పాడు. వాడింకా వై అనకుండానే శామీ రూంలోకి నడిచాడు రవి. శామీ బొట్నవేలు నోటికి అందించాలన్న ప్రయత్నం మానలేదు.
హాయిగా తన భాషలో ఏదో మాట్లాడేసుకుంటూ చేతిలోంచి జారిపోతున్న చిన్ని పాదాన్ని ఎంతగానో కష్టపడి చేజిక్కించుకుంటూ కేరింతలు కొడుతున్నాడు. హే సన్నీ, ఏంటింత ఆనందంగా ఉన్నావు? గ్రాండ్మా ఏదోయ్ అంటూ వాడిని పలకరించే టైం చూశాడు. ఫీడ్ టైం. వాడికి బాటిల్ ఇచ్చి తల్లి కోసం చూశాడు. ఆశ్చర్యం ఎక్కడా లేదు. పుట్టినే కిందకి వెళ్ళాన్రా అంటూ ఏ క్షణాన్నైనా రావచ్చు అన్నట్టు ఓ 10 నిమిషాలు ఎదురు చూశాడు. ఏమైంది ఇవిడికి? చిన్నవాణ్ణిలా ఒక్కడిని వదిలి ఎక్కడికి పెత్తనాలకు వెళ్ళుంటుంది. అదెలా అలవాట్లేదే అనుకుని కింద జనాన్ని చూస్తూ నిలబడ్డాడు కొంతసేపు. డాడీ అంటున్న బాబీ పిలుపు అతన్ని ఈ లోకంలోకి తెచ్చిపడేసింది. వేరిషి అడిగాడు. ఐ డోంట్ నో సన్ అంటున్న రవికి తన గొంతు వింతగా అనిపించింది. 1 దీపాలు వెలుగుతున్నాయి. రాణి కూడా చాలా ఆత్రంగా ఇంటికొచ్చింది. అత్తగారి దగ్గర తన కొడుకుని అట్టే పెట్టేయడం అంత మనస్కరించకపోయినా తప్పనిసరి. హలో ఎవ్రీబడి అంటూ లోపలికొచ్చిన రాణి అంతా ఆవరించుకున్న నిశ్శబ్దం చూసి ఆశ్చర్యపడిపోయింది. ఏమైంది రవి? వాట్ హ్యాపెండ్? భర్త చేయి పట్టి లాగడిగింది రాణి. మామ్, షీఈస్ గాన్ బదులు చెప్పాడు బాబీ. హూ ఈజ్ గాన్? దట్ ఓల్డ్ ఉమెన్. టాపీగా అంటున్న బాబీ మాట నమ్మలేక, రవి ఏంటి వీడంటోంది? కొంపతీసి శామిని తీసుకుని మిసెస్ మూర్తి కూడా వెళ్ళలేదు కదూ? అతని బదులు కోసం చూడకుండా గదిలోకి పరిగెత్తింది. పాలు తాగేసి బాటిల్తో ఆడుకుంటున్నాడు హాయిగా. రాణి గుండె కాస్త కుదిరి పడింది. మళ్ళీ తక్షణం బయటకొచ్చి, చెప్పు ఏదావిడి గారు, ఇలా పిల్లల్ని కూడా వదిలేస్తే ఎలా అంటూ భర్త ముఖంలోకి చూసి కాస్త ఆగింది. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ న్యూయార్క్ వీధుల్లో అంతా తెలిసిన వాళ్ళకే రక్షణ లేదు. భాష అన్నారని ఈమె గారేం చేయగలరు? ఆశ్చర్యంగా లేదు? సగం స్వాగతంగా అంది రాణి. రవి ఏం మాట్లాడలేదు. సోఫాలో కూర్చుని ఫోన్ అందుకున్నాడు. ఎవరికి? మిసెస్ మూర్తి గారికా? ఏమని అడుగుతావు రవి? మా అమ్మగాని అక్కడికి వచ్చిందా అని అడిగితే ఏం బాగుంటుంది? పక్కన కూర్చుంటూ అడిగింది. రవి బదులు చెప్పకుండానే ఫోన్ నెంబర్ తిప్పి పట్టుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే హలో అంటూ మూర్తి గారి కోడలు తీసింది. నేను రవినండి, అమ్మున్నారా అడిగాడు. పిలుస్తా. అత్తయ్య, రవి గారు. ఏంటి మీ శ్రీమతి గారు జాబ్లో చేరినట్టేనా? వచ్చాక ఫోన్ చేసి కాస్త విశేషాలు చెప్పమనండి. ఇదిగో అత్తయ్య గారు. ఏంటి రవి, అంతా బాగున్నారా? 2 రోజులు పోయాక నేనే వద్దామనుకుంటున్నా అమ్మగారితో కూర్చుని కబుర్లు చెప్పడానికి. మిసెస్ మూర్తి, ఈరోజు రాణి జాబులో చేరింది. బాబీని తెలిసిన ఫ్రెండ్ దగ్గర వదిలాం. శామిని అమ్మ చూసుకుంటుంది అని. నేనొచ్చేసరికి అమ్మలేదు. మీరేమైనా ఇద్దరిని తీసుకువెళ్లారేమో అనుకున్నా. ఇంకేం చెప్పాలో రవికి తెలియలేదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అమ్మకి లిఫ్ట్ ఎక్కడం కూడా రాదని నువ్వే చెప్తున్నావు. ఎక్కడికి వెళ్ళుండ్రు, కింద చూసావా? కాస్త విసుగ్గానే అడిగారు మిసెస్ మూర్తి. ఎక్కడా లేదు, అందుకే మీకు ఫోన్ చేశాను. ఆశ్చర్యంగా ఉందే. ఇంకా లేట్ చేయకు రవి, త్వరగా కదులు. ఇరుగు పొరుగు అపార్ట్మెంట్ వాళ్ళని అడుగు. జానెట్ ఉంటే అడుగు. పాపం ఏ అవస్థలు పడుతోందో ఏమో. అమాయకపు మనిషి. నేను ఫోన్ పెట్టేస్తున్నా, ముందు కదులు హెచ్చరించి ఫోన్ కట్ చేశారు మిసెస్ మూర్తి. ఏంటంటున్నారు? ముందు చుట్టుపక్కల వారిని వాకప్ చేయమంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది, పద అంటూ భార్యని కాస్త పక్కకు నెట్టి వీధి తలుపు తెరిచాడు రవి. రవి 1 మినిట్ అంటూ అతన్ని అనుసరించడానికి రాణి ప్రయత్నించింది. కాని అప్పటికే తలుపులాగి మూసేశాడు రవి. రాణికి చిన్న అనుమానం వచ్చింది. అత్తయ్యకి ఎవరైనా ఏమైనా చెప్పుంటారా అనుకుంటూనే తన డ్రెస్సుల దగ్గరికి నడిచింది. పెద్దవాళ్ళిద్దరిలో కనబడుతున్న ఆతృత, భయం పిల్లలిద్దరిలో లేదు. చిన్నవాడు తన లోకంలో తనున్నాడు. బాబీ హాయిగా కాగితాలు చింపుకుంటూ స్వేచ్ఛ ప్రకటించి ఆడుకుంటున్నాడు. రాణి అనుమానం నిజమైంది. తను జాగ్రత్తగా బాక్స్ కింద పెట్టిన కేబుల్ కాపీ కనపడలేదు. సోఫాలో కూలబడింది. ఎలా చదివించుకున్నారు? ఎంత అప్రతిష్ట! అందరూ ఏమనుకుంటారు? పిచ్చిగా ఆలోచిస్తోంది రాణి మనసు. మామ్, వేరిషి ఒళ్ళోకి ఎక్కి కూర్చుంటూ అడిగాడు. వాడిని ఒళ్ళోంచి దింపేస్తూ, గో అండ్ ప్లే బాబీ, డోంట్ వరీ మా అంది. యు ఆర్ వర్రీడ్ వై? మామూలు ధోరణిలో అడిగాడు బాబీ. వాడికేసి కోపంగా చూసి, ఆల్ బికాజ్ ఆఫ్ యూ అంది. నేనేం చేశాను? రాణి ఏం మాట్లాడలేదు. వీధి తలుపుకేసి చూస్తూ కూర్చుంది. ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రవి తలుపు తెరుచుకుని బయటకు నడిచాడే గాని ఎవరినని అడుగుతాను, ఏమని అడగను అనుకుంటూ అటు ఇటు లిఫ్ట్ దాకా వెళ్లి వెనక్కి నడుస్తూ ఆలోచించుకున్నాడు. లిఫ్ట్ ఆగింది. రవి పక్కింటామె కొడుకునెత్తుకుని బ్రెడ్ పట్టుకుని వచ్చింది. రవిని చూసి, హలో సన్నీ, షీ ఈజ్ యువర్ మదర్. షీ వాజ్ వర్రీడ్. సంబడి డైడ్ రైట్ అడిగింది. రవి క్షణం సేపు ఆమె ముఖంలోకి నవ్వుతూ చూశాడు. డిడ్ షీ మీట్ యూ? కుతూహలంగా అడిగాడు. ఎస్, షీ డిడ్ సన్నీ. ఎనీ ప్రాబ్లం అంటూ ఆమెకు తానెలా చదివి వినిపించింది, దానికా పూర్ లేడీ ఎలా ఏడ్చింది వివరంగా చెప్పింది. రవి ముఖంలోకి అనుమానంగా చూస్తూ,
డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్ అడిగింది. నోనో, ఆమెకి ఇంగ్లీష్ రాదు కదా, అందుకే మేం వెళ్ళాక వచ్చింది చదివి పెట్టమనుంటుంది అంటూ వివరించాడు. బ్రదర్, షీ లవ్స్ హిమ్ వెరీ మచ్, పూర్ థింగ్ అంటూ తన అపార్ట్మెంట్ కేసి సాగిపోయింది. కాళ్ల కింద భూమి ఒక్కసారి కదిలి నిలబడినట్టయింది రవికి. విషయం క్షణంలో స్పష్టంగా తెలిసిపోయింది. తిన్నగా తలుపు తెరుచుకుని లోపలికి నడిచాడు. సోఫాలో కూలబడి అమ్మక కేబుల్ పక్కింటి బ్లాకీ చదివి చెప్పిందట. గణపతి మావయ్య అంటే అమ్మకి ప్రాణమని తెలుసు కదా, ఏ అగాయిత్యానికైనా ఒడికడితే నన్ను నేనెప్పటికీ క్షమించుకోలేను. దోసిట్లో ముఖం దాచుకుని దుఃఖంతో గూళ్లు కదిలేలా విలపించసాగాడు రవి. రవి, ఇదేంటి చిన్నపిల్లాళ్ళ? ముందామిని వెతికే ప్రయత్నం చెయ్యాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రమాదం ఎక్కువైపోతుందని గ్రహించలేవా? అతని తల తన ఒడిలోకి తీసుకుని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ అంది రాణి. నేనామెను మోసం చేశాను. ఎన్నెన్ని ఆశలతో వచ్చిన ఆమెని నిలువునా మోసం చేశాను. దుఃఖం ఆపుకుంటూ అన్నాడు రవి. ఆవిడ మనకేం ద్రోహం చేసిందని శత్రువులా చూసాం? నాకిప్పుడు అర్థం కావడం లేదు. నువ్వలా దోషిననుకోవడంలో అర్థం లేదు రవి. తరాల అంతరం వల్ల వచ్చే ఇబ్బందులేవి. ముందులే, కిందడితే ఏదైనా తెలుస్తుంది. ఇలా నిందించుకుంటూ కూర్చుంటే విలువైన క్షణాలు జారిపోతాయి. హడావిడి పెట్టింది. నా తల్లి అని కూడా గట్టిగా ఎవరికీ చెప్పలేదు. అలాని ఇండియా నుంచి వచ్చిన అతిథిగా పెద్ద గౌరవించి అందరము ఎక్కించలేదు. నేనామెకేం చేశాను? నువ్వేం చేశావు? కనీసం నానమ్మ అనైనా నేర్పించడానికి సహకరించలేదు. నీ తల్లి అమ్మమ్మ అయినప్పుడు నా తల్లిని వాళ్ళు నానమ్మ అంటే ఏం పోయింది? ఈ సమాజంలో ఎవరూ ఎవరి తల్లిని పిలవడానికి సిగ్గుపడనక్కర్లేదు. కానీ నేనా పని చేశాను. విసుగ్గా లేచి అటు ఇటు పచార్లు చేయడం ప్రారంభించాడు రవి. అప్పుడే 7 గంటలవుతోంది. చూస్తుండగా అసలు వెలుగు అంతరించిపోయి దీపాల వెలుగులు కమ్ముకొస్తున్నాయి. బాబీ తల్లి తండ్రి పోకడలు శ్రద్ధగా గమనిస్తున్నాడు. వాడి కడుపు ఉబ్బిపోతోంది ప్రశ్నలతో. కాని తల్లి ముఖం చూసి భయపడి నోరు మెదపడం లేదు. ఉత్తరాలు దాచి పరాయిదాని చేశాం, చావు కబురు దాచి పనిదాని చేశాం. మనం చేసింది చాలా ద్రోహం రాణి. నాగరికులెవరూ చేయరిలా అన్నాడు. వీధిలోకి చూస్తూ అతని మనసు శరీరం కూడా హఠాత్తుగా సిగ్గుతో కుచించుకుపోతున్నట్టు అనిపించింది. ఫోన్ మోగడంతో ఉలికి పడ్డాడు. హలో, నేనేనండి రాణిని. ఇంకా రాలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నారు రవి, మిసెస్ మూర్తి. ఫోను భరతకు అందించింది రాణి. అమ్మజాడ తెలియలేదండి అన్నాడు సగం స్వాగతంగా. అలా కూర్చుంటే పనులు జరగవు రవి. నేను పెద్దాన్ని పంపిస్తాను, ఇద్దరూ బయలుదేరండి. నువ్వొక్కడవే వెళ్ళద్దు. మనసు స్థిమితంగా లేనప్పుడు కారు తోలద్దు, సరేనా? గట్టిగా అంది మిసెస్ మూర్తి. అలాగే, ఎక్కడని వెతకను? బాధగా అడిగాడు. నన్నడిగినట్టే అడుగు. పోలీసులకు చెప్పు. ప్రయత్నలోపం చేసి ఇంకా బాధ అనిపించుకోకు. నేను చెప్పగలిగింది అంతే. ఓ అరగంటలో వాడు నీ దగ్గరకు వస్తాడు. ఆమె ఫోన్ పెట్టేశారు. రవి కూడా ఫోన్ పెట్టేస్తూ నిట్టూర్చారు. ఎంతటి ఆత్మీయత! అమ్మకు అందుకే కాబోలు ఆవిడ అంత దగ్గరయ్యారు. అమ్మకి మనమేదో మన కుటుంబ విషయాలు బట్టబేలు చేసేస్తోంది, ఈ సొసైటీలో మనని తక్కువగా అంచనా వేస్తారని కనపడని కట్టడిలో పెట్టాం. జ్ఞాపకం వస్తుంటే ఒక్కొక్కటి సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. రాణి మౌనంగా ఊరుకుంది. రవి బట్టలు మార్చుకుని సిద్ధమయ్యాడు. నేను కింద వెయిట్ చేస్తాను అంటూ తలుపు తెరవబోతున్న రవి చేతి మీద చేయి వేస్తూ, సారీ రవి, దీనిలో నీ వంతు కంటే నా వంతు ఎక్కువ ఉంది. నన్ను క్షమించు. నేను పిల్లలు కూడా వస్తాం పద అంది. ఎక్కడికని? పేలవంగా నవ్వేశాడు రవి. రాణి ఒక్కడుగు వెనక్కి వేసి ఆగిపోయింది. లిఫ్ట్ దిగే రవి వీధిలోకి వెళ్ళడానికి 2 అడుగులు వేశాడో లేదో. హే బడ్డీ, హంటింగ్ ఫర్ మామ్? గట్టిగా నవ్వారు 4 కుర్రాళ్ళు. రవికి కోపం రాలేదు. డిడ్ యు సీ హర్ అడిగాడు. యా, షీనా టుక్ హర్ అన్నాడొకడు. వేరీ షీనా ఆత్రంగా అడిగాడు రవి. 4 గోలగా నవ్వి, హే, షీ ఈజ్ నాట్ దట్ టైప్ యునో అన్నాడొకడు. మేబీ యువర్ మామ్ వాంటెడ్ ఎ లిఫ్ట్. వెళ్ళి కనుక్కో, అక్కడ బార్లో పనిచేస్తోంది షీనా అంటూ చెప్పాడు. థ్యాంక్స్ ఫ్రెండ్, ఐఆమ్ వర్రీడ్ డెడ్ అన్నాడు రవి. ఎస్, మదర్స్ ఆర్ ఫర్ వర్రీయింగ్. పెద్ద జోకు వేసినట్టు అంతా నవ్వారు. రవికి ఆ క్షణంలో వాళ్ళు అల్లరి చిల్లర కుర్రాళ్లుగా తోచలేదు, చిల్లర దేవుళ్లుగా తోచారు. తన తల్లిని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఆశ్చర్యం వేసింది రవికి. కారు హారన్ వినపడ్డంతో ఒక్క పరుగున రోడ్డు దాటాడు రవి. కుర్రగ్యాంగ్ చెప్పిన విషయం చెప్పాడు. కారెక్కాడు. కారు కదిలింది. జేఎఫ్కే పార్కింగ్ చోట్లో బస్సు ఆగింది. హీ విల్ లుక్ ఆఫ్టర్ యూ, ధైర్యం చెప్పింది డ్రైవర్. 2 చేతులు జోడించి నమస్కరించింది. నీ సహాయం నేను మర్చిపోలేను, ఎంతకంటే మాటల్లో చెప్పలేను అన్నారు వర్షిస్తున్న కళ్లతో సుందరమ్మ. నోనో, మనిషికి మనిషి ఈ మాత్రం చేయడం గొప్ప కాదు, సుఖంగా వెళ్ళు అని బస్సు తిప్పే ప్రయత్నంలో పడిందామె. కమ్ దిస్ వే. ఆ అబ్బాయి తన సామానంతా వీపుకెక్కించేసి చేతులు ఫ్రీగా పెట్టుకున్నాడు.
ఓ చేత్తో సుందరమ్మ చెయ్యందుకుని, లేకుంటే ఈ రద్దీలో మీరు దాటలేరు అని ఏదో చెప్పాడు. తిన్నగా కౌంటర్లను చోటుకి తీసుకువెళ్లి ఒక ఆఫీసర్కి వివరంగా చెప్పాడు. ఆయన గారు సుందరమ్మని చూసి చేయి జాపాడు. బహుశా పాస్పోర్ట్కి అనుకుని సంచిలోంచి తీసిచ్చింది. డోంట్ గివ్ విత్ మనీ అంటూ డబ్బు తీసిచ్చేశాడు. టికెట్ చూశాడు, పాస్పోర్ట్ చూశాడు. రిజర్వ్ చేసుకోలేదే, టెల్హర్ అంటూ ఆ అబ్బాయికి చాలాసేపు వివరించి చెప్పాడు. ఆ అబ్బాయి కాస్త నవ్వుకున్నాడు. నాకు ఆవిడ భాష తెలీదన్నట్టు. ఎనీవే, ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. సుందరమ్మని తీసుకువెళ్లి కాస్త విశ్రాంతిగా ఉండే చోట కూర్చోబెట్టాడు. వెయిట్ హియర్ అని వెళ్లి కాఫీ పట్టుకొచ్చాడు. నా పాస్పోర్ట్ భయంగా అడిగింది. హీ విల్ లుక్ టు ఇట్ అని చాలా కష్టపడి, ఎవరైనా రాని పక్షంలో ఆ టికెట్ కాంపల్సేట్ గ్రాండ్ కింద మీకు ఇస్తాడు. మీరీ రాత్రికే మీ దేశానికి తిరుగు ప్రయాణం కావచ్చు, కాస్త ఆగాలి అని మాటలతో సంజ్ఞలతో రకరకాలుగా వివరించాడు. ఆ కుర్రాడి ముఖం పుణికి ముద్దు పెట్టుకోవాలనిపించింది ఆ క్షణంలో సుందరమ్మకి. నాకెందుకు ఇలాంటి వాళ్ళు లేరు అనుకుంది. అర్థమైంది అని చెప్పింది. అబ్బాయి తన బరువు ఆమె పక్కగా దింపి, నేనలా తిరిగొస్తా అని చెప్పాడు. సరేనంది. ఈ న్యూయార్క్ నగరంలో భాష రాకపోతే బయట కాలు పెట్టలేరు అన్నది అబద్ధమైంది. మనిషిని కలపడానికి ఒక భాష చాలదు. మనిషి మీద మనిషికి అభిమానం, ఆత్మీయత కూడా ఉండాలి. భాష రాకపోయినా అవి దగ్గర చేస్తాయి. ఆలోచనల్లో మునిగి క్షణం ఎక్కడుంది మరిచిపోయింది సుందరమ్మ. అలసిపోయిన ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి. అలా ఎంతసేపు కునుకు తీసిందో. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ జనమే. హడావిడిగా అటు ఇటు తిరిగేస్తున్నారు. తన ఆత్మీయుని కోసం చుట్టూ కలి చూసింది. ఆ కుర్రాడు కౌంటర్ దగ్గరే ఉన్నాడు. ఆఫీసర్తో తెగ బాధిస్తున్నాడు. ఆఫీసరు ఇంకో ప్రయాణికుణ్ణి చూపెట్టి ఏదో చెప్తున్నాడు. కుర్రాడు ఇంకా అతగాడిని పట్టుకున్నాడు. మీది వెయిట్ లిస్టడే కదా, ఆమె కష్టంలో ఉంది. ఏ భాష రాదు. ఎలాగో ఎందరో సహాయం చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. ఈ చోటు ఆమె ఎలా గడపగలదు? కాస్త మానవత్వ దృక్పథంతో చూడండి అంటూ వాదించి మొత్తానికి సాధించినట్టున్నాడు. సుందరమ్మ కేసి చిరునవ్వుతో చూసి బొట్టంవేలు చూపించాడు. గెలిచాను సుమి అన్నట్టు. మాటిమాటికి కంటతడొస్తోంది సుందరమ్మకి. ఇంకో 20 నిమిషాల తర్వాత టికెట్, పాస్పోర్ట్తో సహా వచ్చాడు ఆ అబ్బాయి. చేతిలో తెచ్చిన చిన్న ట్యాగ్ సుందరమ్మ చేతిలోని గుడ్డ సంచికి నవ్వుతూ కట్టాడు. ఎక్కడ చీకటి పడ్డ దాఖలాలు కనిపించలేదు. అంతా దీపాల వెలుగులో పట్టపగల్లా ఉంది. కమ్ అంటూ చెయ్యి అందించాడు. పైకి తీసుకువెళ్లాడు. యూ రెస్ట్ హియర్, టైం అవగానే పంపిస్తాను అని చెప్పాడు. ఈ పాటికి ఇద్దరికీ సులభంగా అర్థమయ్యే ఓ ధోరణి అలవాటైపోయింది. షీనాని సులభంగానే కనుక్కోగలిగారు. ఆమె వారికి వివరంగా చెప్పింది. ఎలా జేఎఫ్కేకి పంపింది. నాకేం తెలుసు, నీకు టైం లేక అలా ఒకరితే వెళుతుందనుకున్నాను. ఐఎమ్ సారీ, ఐ డిడెంట్ నో అంది నొచ్చుకుంటూ. ఇంకా ఆలస్యం చేయకండి, చాలా టైం ఉంది. వెళ్ళి ప్లీజ్ విత్ హర్ అంది. థ్యాంక్ యూ అంటూ మూర్తిగారి పెద్దబ్బాయి వెనక పరుగులాంటి నడకతో కారు దగ్గరికి చేరారు. అక్కడ ఉంటుందంటారా జాగ్రత్తగా? అనుమానంగా అడిగాడు రవి. అతనికి అమ్మ దొరకదేమోనని భయం. ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా చెప్పింది విన్నాక కూడా ఎందుకండి రవిగారు భయం? ధైర్యం తెచ్చుకోండి, ఫ్లైట్ 11 గంటలు దాటాక కదా, బోల్డ్ టైం ఉంది అంటూ కారుని నెమ్మదిగా ట్రాఫిక్ లోకి లాగాడు. అయినా మీరామెతో మనసు విప్పి మాట్లాడి ఉండాల్సింది. ఇప్పటికీ మా అమ్మ చూడండి, దేశంలో ఏం లేకపోయినా ఓసారి వెళ్లి చూసి రావాలంటుంది. నాన్న అడ్డు చెప్పరు. మేం ఏముంది అక్కడన్నా, దాన్ని కళ్ళతో చూస్తే ఎంతో ఉండుండాలి అనేస్తారు. ఆ కాలపు మనుషులకి పుట్టిన నేలపై అలాంటి అభిమానం ఉంటుందేమో మనం ఊహించుకోలేం. ఆమెని మీరు వెళ్లి రమ్మనాల్సింది. ఓసారి చూసొస్తే ఆమెకింత బాధగా ఉండేది కాదు అన్నాడు నొచ్చుకుంటూ. విషయాలు చాలా కాంప్లికేట్ అయిపోయాయి. అవగాహన లేక. గణపతి మావయ్య అంటే అమ్మకి ప్రాణం. మాటకి 3 సార్లైనా మావయ్యని తలుచుకుంటుంది. అలాంటిది ఎలా చెప్పాలో అర్థం కాలేదు రవికి. ఏమైంది రవి గారు, చెప్పండి. ఎంతో బాధపడితే తప్పించి ఇలా ఇల్లు వదిలి ఒంటరి ప్రయాణం తలపెట్టే తెగింపు వస్తుందా? మీ ఆవిడ అత్తగారు ఘర్షణగాని పడ్డారా? ఏం లేదు, అలాంటిదేం లేదు. మావయ్య పోయినట్టు మా ఊరి పోస్ట్ మాస్టర్ కేబుల్ పంపారు. లైక్ ఏ ఫూల్. రాణి మాట విని అమ్మక సంగతి చెప్పలేదు. అలా ఎలా చేయగలిగారండి? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తిగారు అబ్బాయి. రాణి ఉద్యోగంలో చేరే రోజు ఇంకా పిల్లలు అలవాటు పడలేదు. ఒక రొటీన్లో పడ్డాక చచ్చా, చావు వార్త అలా దాచడం అన్యాయం. అందులోనూ ఆమె అంతగా ప్రేమించే వ్యక్తి పోతేనా దారుణం కదండి. ఈ రోజు ఎలా బయటపడింది? ఆమె పక్కింటి ఆవిడ చేత చదివించుకుంది. అలా చెప్పండి, ఆ అమ్మ అంటూనే ఉంది. ఆవిడ ఒక్కసారైనా దేశం వెళ్లి చూసొస్తేనే గాని ఇక్కడ ఉండలేదని. చాలా తప్పు చేశారు రవి గారు. ఇలా కూడా చేస్తారని నేను ఊహించలేకుండా ఉన్నాను. చచ్చా, ఇదేం బాగలేదు.
శుభవార్త చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చావు కబురు దాచకూడదండి అని డ్రైవింగ్ మీదకి పూర్తిగా దృష్టి మళ్లించాడాయన. ఇంకా దారుణాలు చేశాం అనుకున్నాడు మనసులోనే రవి. ఎయిర్పోర్టు రహదారిపై కార్లు చీమ గంగాయాత్రలా సాగుతున్నాయి. ఇంకో 20-25 నిమిషాలు పట్టింది లోపలికి మళ్ళడానికి. పార్కింగ్ చూసుకుని ఇద్దరూ ఆదరాబాదరాగా లోపలికి పరుగు పెట్టారు. అప్పటికే సెక్యూరిటీ చెక్ ప్రారంభమైపోయింది. ఒక సెక్యూరిటీ గార్డుకు చెప్పి పిలిపించవలసిందిగా కోరాడు. వెయిట్ హియర్ అని చెప్పి గార్డు లోపలికి వెళ్ళాడు. ఆ అమెరికన్ కుర్రాన్ని అంటిపెట్టుకుని నిల్చున్న ఇండియన్ ఉమెన్ చూసి ఆ కుర్రాడితో చెప్పాడు. సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ హెర్ అన్నాడు. ఆ అబ్బాయి ఆమెతో చెప్పాడు. మీకోసం ఎవరో వెతుకుతున్నారు, రండి అని చెయ్యి అందుకున్నాడు. వద్దు, ముందుకే పోదాం. భయంగా అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నది సుందరమ్మ. మీకిష్టం లేకుంటే వెనక్కి వెళ్ళొద్దు, కానీ చూసి పంపించేయండి అని ఏదో ఇంగ్లీష్లోనే అనునయంగా చెప్తూ ఆమెని కాస్త బయటికి తీసుకొచ్చాడు. సెక్యూరిటీ ఆఫీసర్ పిలిచిన వారిని చేత్తో చూపించాడు. యువర్ సన్ అడిగాడు ఆ అబ్బాయి. మాట్లాడలేదు సుందరమ్మ. వాంట్ టు గో బ్యాక్? భుజం చుట్టూ చేయి వేసి ధైర్యం చెప్తూనే అడిగాడు. దానికి సుందరమ్మ బదులు చెప్పలేదు. అమ్మా ఇలారా దగ్గరికి పిలిచాడు. సుందరమ్మ అడుగు ముందుకు వేయలేదు. రవి 2 అంగల్లో ఆమెని సమీపించి చెయ్యి అందుకున్నాడు. పశ్చాత్తాపంతో కుంగిన అతని మనసిప్పుడు ఇంకో రకం అవమానంతో కుంగిపోతోంది. ఏంటమ్మా ఇదంతా? అంతా ఏమనుకుంటారు? రా ఇంటికి పోదాం, అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. నీకు వెళ్ళిపోవాలనుంటే నేనే నిన్ను పంపిస్తాను. చెయ్యి నెమ్మదిగా వదిలించుకుంది సుందరమ్మ. రవి, నాకెవరి మీద కోపం లేదురా. నా మీద నాకే కోపం, జాలి, అసహ్యం. నన్నింక రమ్మనకు. నన్ను వెళ్ళిపోనిరా, దయచేసి నన్ను వెళ్ళిపోనిరా. ఏడుస్తూ చేతులు 2 ఎత్తి తలపై జోడించింది సుందరమ్మ. హే, వాట్ హ్యావ్ యూ సెడ్ టు మేక్ హెర్ క్రై? ఓ అడుగు ముందుకేసి ఆ అబ్బాయి అడిగాడు. ఇప్పటిదాకా ఎంతో కష్టపడి తంటాలు పడితే కాస్త సర్దుకుంది పూర్ ఉమెన్. మళ్ళీ ఎందుకు ఏడిపించావు? కోపంగా అడిగాడు. ఆమె నా తల్లి, కోపగించొచ్చేసింది, వెనక్కి తీసుకువెళుతున్నా ధీమాగా చెప్పాడు రవి. ఆవిడ ఒప్పుకుంటేనే అంటూ సుందరమ్మ కేసి తిరిగి వెళతావా అడిగాడు. వెళ్ళను అని ఆమె చెప్పింది. దెన్ సే గుడ్ బై టు యువర్ మదర్ బ్రదర్ అన్నాడు. అమ్మా ఏంటిది, చూడు అంతా ఎలా చూస్తున్నారో కాస్త ప్రాధేయపడుతూ అన్నాడు. సుందరమ్మ కొడుకుకేసి కొత్తగా చూస్తున్నట్లుగా చూసింది. మీ నాన్న లేని బ్రతుకు ఊహించుకోలేని దాన్ని ఊహించుకున్నాను. గణపతి లేని బ్రతుకు ఊహించుకోలేని దాన్ని ఇప్పుడు అది ఊహించుకోగలను. నా నేలతలుంది, అది పుష్కలంగా నాపై అభిమానం కురిపిస్తోంది. రవి, నేను ఎవరు లేకున్నా బ్రతకగలనని నిన్ననే తెలుసుకున్నానురా. మీ జీవితాలు వేరు, మీ విలువలు వేరు. మీరు వాటిని తీర్చిదిద్దుకోండి. నన్ను నా దారిన బ్రతకనివ్వండి. మీరు డబ్బుని నమ్ముతారు, నేను మనుషుల్ని నమ్ముతాను. వెళ్ళి కోడలు ఒక్కరతే ఉంటుంది అంటూ అమెరికన్ అబ్బాయికేసి తిరిగింది. ఓకే కమ్ అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి తిరిగి సెక్యూరిటీ చెక్ కేసి నడిపించుకుపోయాడు. ఆ క్షణంలో తల్లి వడిలిన పండులా కనిపించింది రవికి. కొత్తగా ఆమెను చూస్తున్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయాడు. చూస్తుండగానే తల్లి కనుమరుగైపోయింది. చూశారు కదా, అదొక తృప్తి అంటూ రవిని బయలుదేరదీశాడు మూర్తిగారు అబ్బాయి. అమ్మలా వెళ్ళిపోతుందంటే నమ్మకమే కుదరడం లేదు నాకు, సగం స్వాగతంగా అన్నాడు రవి. పరిస్థితులు మనుషుల్ని మార్చేస్తాయి రవి గారు. వెన్నలాంటి హృదయమే వజ్రంలా కఠోరంగా మారిపోతుంది. వెళ్ళిపోనివ్వండి. సర్వం పోగొట్టుకున్న ఆమెని పుట్టిన గెడ్డను చూసుకుంటూ ఉండాలన్న కోరికని మీరెవరు కాదనడానికి? మిమ్మల్ని ఎందుకు ఆవిడ నమ్మాలి? కారు పార్కింగ్ వదిలి రహదారి ఎక్కేసరికే 11 దాటిపోయింది. ఇంట్లో అడుగు పెట్టగానే రాణి వేసే ప్రశ్నేమిటో ఊహించగలడు రవి. తిరిగి రాలేదా? మరి రేపెలా రవి అంటుంది. ఏంటి ఆలోచన? రేపెలాగాని అన్నాడు అప్రయత్నంగా రవి. మామూలే కదండి, మంచి బేబీ సిస్టర్ దొరికేదాకా పెద్దాడిని డే కేర్ సెంటర్లో, చిన్నాడిని మా అమ్మ దగ్గర, సింపుల్ అన్నాడు మూర్తిగారు అబ్బాయి. అతనే నవ్వుతూ, న్యూయార్క్ మహానగరంలో ఉంటూ నిన్నని తలుచుకోవడంలో అర్థం లేదు రవి గారు. ఇట్ ఈజ్ పాస్ట్ అంతే. నిన్నెక్కడ అనగనగా ఒక రోజు అని గ్రహించలేవా? ఇక్కడ కాలం కాదు, ఏమీ ఆగదు, సాగిపోవాలి అంతే. మరీ అంత ఆలోచనలో పడి గిల్ట్ కాంప్లెక్స్ పెంచుకోకండి అన్నాడు. మీ అందరికీ శ్రమ, ఎలా సారీ చెప్పినా సరిపోదు. తప్పదండి, ఇక్కడ మనం ఉన్నదెందుకు? ఫర్ ఎ ఫ్యూ మోర్ డాలర్స్. మర్చిపోకండి. పేలవంగానవి ప్రవాహంలా సాగిపోతున్న ట్రాఫిక్ లో పడ్డాడు. కారు స్పీడ్గా వెళుతూనే ఉన్నా ఆంగ్లం సాగినట్టు అనిపించడం లేదు. కట్టిన పేక మేడలు కాళ్ల చుట్టూ కుప్పకూలినట్టు, మోసం చేసిన కాస్తైనా కలిసిరానట్టు అంతా శూన్యం అనిపించింది రవికి. చాలా థ్యాంక్స్. నొచ్చుకుంటూనే కారు గుమ్మంలో దిగాడు. నోనో అలాంటారేమిటి, మనమంతా ఒకటే, బాయ్ అంటూ కారు స్టార్ట్ చేసి సాగిపోయాడు.
ఇంట్లోకి అడుగు పెట్టగానే రవిని చూసి రాలేదా భయంగా అడిగింది రాణి. రవి మాట్లాడలేదు. రేపెలా రవి అతన్ని అనుసరిస్తూ అడిగింది. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో అంటూనే బెడ్రూమ్ తలుపులు మూసేసుకున్నాడు రవి. గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయాడు. చెలియకట్ట తెంచుకుని విరుచుకుపడుతోన్న కెరటాల్లో అతన్ని దుఃఖం ముంచెత్తింది. మౌనంగా గదిలో రోధించసాగాడు. ఎందుకని? అమ్మ వెళ్ళిపోయిందనా? తమ భార్యాభర్తల చిన్న బుద్ధికి భలే వెళ్ళిపోయిందనా? ఇంతటితో నన్ను వెళ్ళిపోనిరా అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.